హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు గారి ట్రిక్స్. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే గనక పజిల్స్. సో ఈ పజిల్స్ అనేది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఎస్ఎస్సి చూసుకున్నా, రైల్వేస్ చూసుకున్నా, అలాగే బ్యాంకింగ్ చూసుకున్నా. సో మనకి ఎస్ఎస్సి అండ్ రైల్వేస్లో చూసుకుంటే కనుక సో మనకి 0 to 1 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్ఎస్సి అండ్ రైల్వేస్లో చూసుకుంటే కనుక మనకి 0 to 1. సో ఎస్ఎస్సి ఆర్ రైల్వేస్. సో ఎస్ఎస్సి ఆర్ రైల్వేస్ చూసుకుంటే కనుక మనకి ఏంటంటే కనుక 0 to 1 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చూసుకుంటే కనుక బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చూసుకుంటే కనుక ఈ పజిల్స్ నుంచి మనకి 10 to 15 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈ పజిల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మనం ఆల్రెడీ సీటింగ్ అరేంజ్మెంట్స్ చూస్తున్నాం. సో సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనం ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నామో సో ఆ బేసిక్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పజిల్స్లో యూస్ చేసుకుంటూ ఉంటాం. సో ఆల్రెడీ మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ బేసిక్స్ అనేవి అన్నీ వినున్నాం కాబట్టి సో నెక్స్ట్ మనం పజిల్స్లో సో అక్కడ ఏవైతే కండిషన్స్ యూస్ చేసాము ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ యూస్ చేస్తాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు పజిల్స్లో ఏ మోడల్స్ ఉంటాయి? సో ఫస్ట్ పజిల్స్లో మోడల్స్ డిస్కస్ చేసుకుందాం. సో పజిల్స్లో ఉండే మోడల్స్ ఏంటంటే కనుక ఫస్ట్ సో ఫ్లోర్ బేస్డ్ పజిల్స్, నెక్స్ట్ అలాగే ఫ్లాట్ అండ్ ఫ్లోర్ బేస్డ్ పజిల్స్, నెక్స్ట్ బాక్స్ బేస్డ్ పజిల్స్, నెక్స్ట్ డే బేస్డ్ పజిల్స్, నెక్స్ట్ మంత్ బేస్డ్ పజిల్స్, నెక్స్ట్ మంత్ అండ్ డేట్ బేస్డ్ పజిల్స్, నెక్స్ట్ ఇయర్ బేస్డ్ పజిల్స్, నెక్స్ట్ డెసిగ్నేషన్ బేస్డ్ పజిల్స్, నెక్స్ట్ అలాగే కేటగిరీ బేస్డ్ పజిల్స్. సో కేటగిరీ బేస్డ్ పజిల్స్. సో ఇవి మనకి పజిల్స్లో ఉండే మోడల్స్. సో ఫస్ట్ ఫ్లోర్ బేస్డ్ మోడల్స్ అనేది ఎలా ఉంటుంది? సో మనం ఈ అరేంజ్మెంట్స్లో ఎలా అయితే బేసిక్స్ నేర్చుకున్నామో సో ఈ పజిల్స్లో కూడా మనం బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ పజిల్ అనేది అరేంజ్ చేయాలన్నా సరే ఫస్ట్ మనకి బేసిక్స్ అనేది ఐడియా ఉంటే కనుక ఏ పజిల్ అయినా సరే మనం ఈజీగా చేయగలం. సో మనకి ఈ పజిల్స్లో ఏ పాయింట్స్ని మనకి ఇస్తూ ఉంటాడు, వాటిని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్ బేస్డ్ పజిల్ చూద్దాం. ఫ్లోర్ బేస్డ్ పజిల్స్. సో ఈ ఫ్లోర్ బేస్డ్ పజిల్స్లో ఏంటంటే మనకి ఒక అపార్ట్మెంట్ కానీ ఒక బిల్డింగ్లో కానీ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి అని ఇస్తాడు. సో ఫర్ సపోజ్ ఒక 7 ఫ్లోర్స్ ఉన్నాయి అని అనుకుంటే ఆ 7 ఫ్లోర్స్లో కూడా 7 పర్సన్స్ ఉంటారు. ఎవరెవరు ఏ ఫ్లోర్లో ఉంటారు అనేది మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ సపోజ్ ఒక అపార్ట్మెంట్లో 7 ఫ్లోర్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఫర్ సపోజ్ 7 ఫ్లోర్స్ ఉన్నాయి. అలాగే ఆ 7 ఫ్లోర్స్లో 7 పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళని ఎలా అరేంజ్ చేయాలి? సో ఫస్ట్ అరేంజ్మెంట్ ఎలా తీసుకోవాలి? ఫ్లోర్స్ అన్నారు కదా. సో ఫస్ట్ మనకి ఒక బిల్డింగ్ కానీ ఒక అపార్ట్మెంట్లో కానీ చూసుకుంటే ఫ్లోర్స్ అనేవి ఎలా ఉంటాయి? బాటంలో గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, దాని అబౌవ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్, అలా టాప్ వచ్చేసి 7th ఫ్లోర్ ఉంటుంది. మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ద బాటమ్ మోస్ట్ అని, లాస్ట్ ఫ్లోర్ అనేది ఎన్ని ఫ్లోర్స్ అయితే ఇస్తే అన్ని ఆ ఫ్లోర్ అనేది లాస్ట్ ఫ్లోర్ అని చెప్తాడు. సో మనకి ఇన్ కేస్ మెన్షన్ చేయకపోయినా సరే మనకి అపార్ట్మెంట్లో ఫ్లోర్స్ అనేవి ఎలా ఉంటాయో అలా మాత్రమే తీసుకుంటాం. సో ఫస్ట్ మనకి
బాటంలో ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, దాని అబౌవ్ 2, నెక్స్ట్ దాని అబౌవ్ 3, దాని అబౌవ్ 4, దాని అబౌవ్ 6, దాని అబౌవ్ 6, దాని అబౌవ్ 7. సో 1 2 3 4 5 6 7. సో ఈ 7 ఫ్లోర్స్లో ఆ 7 పర్సన్స్ని మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అరేంజ్మెంట్ అనేది మనకి ఏ కండిషన్స్ని బేస్ చేసుకుని ఇస్తాడు. సో ఎలా ఇస్తాడని అంటే గనక, సో మనకి ఏం మెన్షన్ చేస్తాడంటే ఈవెన్ ఫ్లోర్స్ అని కానీ, లేదా ఆడ్ ఫ్లోర్స్ అని కానీ, లేదా ప్రైమ్ నంబర్డ్ ఫ్లోర్స్ అని కానీ, ఈవెన్ నంబర్ ఫ్లోర్స్, లేకపోతే ఆడ్ నంబర్ ఫ్లోర్స్, లేకపోతే ప్రైమ్ నంబర్ ఫ్లోర్స్ అని మెన్షన్ చేస్తాడు. అంటే ఫర్ సపోజ్ కండిషన్ ఎలా ఇచ్చాడంటే కనుక, ఏ లివ్స్ ఇన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్, ఏ లివ్స్ ఇన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ అని మెన్షన్ చేశారు అనుకోండి. సో ఏ అనేది ఎలా ఉండాలి, ఈవెన్ నంబర్ ఫ్లోర్లో. ఇప్పుడు మనకి ఈ 7 ఫ్లోర్స్ చూసుకుంటే కనుక 7 ఫ్లోర్స్లో ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం. సో ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్స్ అంటే సో 2 4 6 8 ఇలా ఈవెన్ నంబర్స్ అంటే ఏవైతే 2తో డివిజిబుల్ అవుతాయో వాటన్నిటిని ఈవెన్ నంబర్ ఫ్లోర్స్ అంటాం. సో ఈవెన్ నంబర్స్ అంటే ఏ అనేది ఎలా ఉండాలి, ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ 2 అనేది ఈవెన్ నంబర్ ఇక్కడ ఉండొచ్చు, లేదా సో 4 అనేది ఈవెన్ నెంబర్, ఇదొక పాసిబిలిటీ అవ్వచ్చు, లేదా 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇదొక పాసిబిలిటీ అవ్వచ్చు. అంటే ఇక్కడ కూడా మనం అరేంజ్మెంట్స్లో ఎలా అయితే పాసిబిలిటీస్ తీసుకున్నామో ఇక్కడ కూడా అవే పాసిబిలిటీస్ అనేది తీసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఏ అనేది ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్లో ఉండాలి. మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈవెన్ నెంబర్ 2 ఒక ఈవెన్ నెంబర్, 4 ఈవెన్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్ కాబట్టి ఏ అనేది 2nd ఫ్లోర్లో ఉండొచ్చు, ఏ అనేది 4th ఫ్లోర్లో ఉండొచ్చు, ఏ అనేది 6th ఫ్లోర్లో ఉండొచ్చు. సో నెక్స్ట్ అలాగే ఇంకొక కండిషన్ ఏం మెన్షన్ చేశారంటే, బి లివ్స్ ఇన్ అన్ ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. బి అనేది ఎలా ఉండాలంట, ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. సో ఇందులో ఆడ్ నంబర్డ్ ఫ్లోర్స్, సో దీన్ని ఎలా అంటే కనుక, సో మనకి ఏ 2nd అవ్వచ్చు, అలాగే ఏ 4th అవ్వచ్చు, 6th అవ్వచ్చు. ఇది ఈవెన్ నెంబర్. నెక్స్ట్ బి లివ్స్ ఇన్ అన్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే 1 3 5 7. సో అంటే ఏవైతే 2తో డివిజిబుల్ అవ్వవో అవన్నీ కూడా ఆడ్ నెంబర్ ఫ్లోర్స్. అంటే ఏ అనేది 1st ఫ్లోర్ అవ్వచ్చు, 3rd ఫ్లోర్ అవ్వచ్చు, 5th ఫ్లోర్ అవ్వచ్చు, 7th ఫ్లోర్. సో మనకి ఇవి ఆడ్ నెంబర్ ఫ్లోర్స్. నెక్స్ట్ అలాగే ఇక్కడ బి అని చెప్పున్నాం కదా, బి. సో బి అనేది ఆడ్ నెంబర్ ఫ్లోర్. సో నెక్స్ట్ సి లివ్స్ ఇన్ ప్రైమ్ నంబర్డ్ ఫ్లోర్. సో సి అనేది ప్రైమ్ నంబర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. ప్రైమ్ నంబర్స్ అంటే 2 3 5 7 11 ఇవి. అంటే ఇట్ హ్యాస్ ప్రైమ్ నంబర్స్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే మనం ప్రైమ్ నంబర్ అంటాం. సో ప్రైమ్ నంబర్స్ 2 అవ్వచ్చు, అంటే సి 2nd ఫ్లోర్లో ఉండొచ్చు, లేదా 3rd ఫ్లోర్లో ఉండొచ్చు, లేదా 5th ఫ్లోర్లో ఉండొచ్చు, 7th ఫ్లోర్లో. ఇవి మనకి ఈ పాయింట్స్, ఇటువంటి పాయింట్స్ అనేవి మనకి ఏమవుతాయంటే క్లూ పాయింట్స్ అవుతాయి. అంటే మనం పజిల్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఈజీగా అనేది మనం ఈజీగా సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి బెస్ట్ పాయింట్స్ టు స్టార్ట్ అవర్ పజిల్. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇది బెస్ట్ పాయింట్స్ టు స్టార్ట్ అవర్ పజిల్. అంటే పజిల్ స్టార్ట్ చేయడానికి ఇవి మనకి బెస్ట్ పాయింట్స్. సో నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ ఇవ్వచ్చు అని అంటే మనకి ఏ లివ్స్ అబౌవ్ బి who lives in an odd numbered floor.
odd numbered floor. So A lives above B, who lives in an even numbered floor. సో ఇవే 7 ఫ్లోర్స్ ఉన్నాయని అనుకుందాం. సో ఫస్ట్ 7 ఫ్లోర్స్ని తీసుకుందాం. సో బాటమ్ అనేది 1 అయి ఉండాలి, 2 3 4 5 6 7. సో మనకి ఇక్కడ ఏమని చెప్పున్నారు, ఏ లివ్స్ అబౌవ్ బి. ఏ అనేది బికి అబౌవ్ అంటే పైన ఉండాలి. సో హూ అని చెప్పున్నారు. హూ అంటే ఏం చెప్పున్నాను ఆల్రెడీ మీకు. హూ అన్నా, హూజ్ అన్నా, హూమ్ అన్నా, విచ్ అన్నా సరే ఏం తీసుకోవాలి, ఆ వర్డ్కి ఇమీడియట్లీ బిఫోర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి. సో ఎవరున్నారు, బి కదా. సో బి హూ లివ్స్ అన్ అండ్ ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. సో బి అనేది ఎలా ఉండాలంట, ఆడ్ నంబర్డ్ ఫ్లోర్లో ఉండాలి. సో ఇప్పుడు బి ఆడ్ నంబర్డ్ ఫ్లోర్లో ఉండాలి అని అంటే బిని ఫస్ట్ ఫ్లోర్లో తీసుకోవచ్చా, అలాగే ఇంకెక్కడ తీసుకోవచ్చు, బిని 3rd ఫ్లోర్లో తీసుకోవచ్చు, అలాగే బిని 5th ఫ్లోర్లో తీసుకోవచ్చు, బిని 7th ఫ్లోర్లో కూడా తీసుకోవచ్చు. నేను ఎందుకు 7th ఫ్లోర్లో తీసుకోవట్లేదు అని అంటే ఇక్కడ చూస్తే మనకి బికి అబౌవ్లో ఏముండాలి, ఏ కదా. ఏ బికి అబౌవ్లో ఏ ఉండాలని చెప్పారు కానీ పొజిషన్ మెన్షన్ చేయలేదు. అంటే బికి అబౌవ్లో ఏ ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఏ ఇక్కడ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అలాగే ఈ పాసిబిలిటీలో బికి అబౌవ్లో ఏ ఉండాలి కాబట్టి బి, ఏ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అలాగే బికి అబౌవ్ ఏ కాబట్టి ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు బిని నేను 5th ఫ్లోర్లో ఆపేసా. 7th ఫ్లోర్ కూడా ఆడ్ నెంబరే కదా. సో 7th ఫ్లోర్లో కూడా బిని తీసుకున్నాను అనుకోండి, బికి అబౌవ్ ఏ వస్తుందా, రాదు. కాబట్టి మనకి ఈ 3 పాసిబిలిటీస్ అనేవి అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు అని అంటే, A lives below B, B who lives on 3rd ఫ్లోర్. సో ఇలా మెన్షన్ చేశారు అనుకోండి. సో ఏ లివ్స్ బిలో బి. సో ఏ అనేది ఎలా ఉండాలి అని చెప్తున్నారు, బిలో బి ఉండాలి అని చెప్తున్నారు. సో బి హూ లివ్స్ ఆన్ 3rd ఫ్లోర్. సో ఫర్ సపోజ్ 5 ఫ్లోర్స్ తీసుకున్నామని అనుకోండి. సో మనకి 5 ఫ్లోర్స్. సో 5th ఫ్లోర్ టాప్ ఉండాలి, 4 3 2 1. సో ఏ లివ్స్ బిలో బి, బి హూ లివ్స్ ఆన్ 3rd ఫ్లోర్. సో బి అనేది ఎలా ఉండాలి, 3rd ఫ్లోర్. సో బి 3rd ఫ్లోర్ ఉండాలి. ఏ లివ్స్ బిలో ఏ. సో ఏ లివ్స్ బిలో బి, ఏ అనేది ఎలా ఉండాలి, బికి బిలోలో అంటే బికి కిందన ఉండాలి. సో బికి కిందనంటే ఏ ఇక్కడ ఉండొచ్చు, లేదా సో బికి బిలో, బి 3rd ఫ్లోర్లోనే ఉండాలి, ఏ 1st ఫ్లోర్లో కూడా ఉండొచ్చు కదా. సో బిలో అబౌవ్. సో ఇవి ఈ కండిషన్స్. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే కనుక, ఏ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ బి. ఏ అనేది ఇమీడియట్లీ అబోవ్ అంటే పైన, సో బిలో అంటే కిందన. ఇమీడియట్లీ అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇమీడియట్లీ అన్నా, ఇమీడియట్ నైబర్ అన్నా, జస్ట్ అన్నా, అడ్జసెంట్ అన్నా, లేకపోతే నెక్స్ట్ అయినా సరే ఏం తీసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి పర్సన్ కూడా ఉండకూడదు. అంటే ఇక్కడ ఏ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ బి అని ఇచ్చున్నారు కాబట్టి బికి ఇమీడియట్లీ అబోవ్ అంటే వెంటనే పైన ఏ ఉండాలి. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఏ ఫ్లోర్ గ్యాప్ కానీ ఏ పర్సన్ గ్యాప్ కానీ ఉండకూడదు. నెక్స్ట్ A lives immediately below B. సో ఏ అనేది బికి ఇమీడియట్లీ బిలో ఉండాలి. బికి ఇమీడియట్లీ బిలో అంటే వెంటనే కింద. సో ఏ అనేది బికి ఇమీడియట్లీ బిలోలో ఏ ఉండాలి. సో ఇది మనకి ఇమీడియట్లీ బిలో అవుతుంది. సో నెక్స్ట్ అలాగే మనకి కండిషన్ ఏం చెప్పాడు అని అంటే, odd number of persons between A and B. సో ఏకి బికి
అక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, ఆడ్ నంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏకి బికి మిడిల్లో చూసుకుంటే కనుక పర్సన్స్ ఎలా ఉండాలి, ఆడ్ నంబర్ ఆఫ్ పర్సన్స్. అంటే ఆడ్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇప్పుడు ఏకి బికి చూసుకుంటే కనుక మిడిల్లో 1 పర్సన్ అనేది ఆడ్ అవుతుంది, లేదా 3 అనేది ఆడ్ అవుతుంది, లేదా 5 అనేది ఆడ్ అవుతుంది, లేదా 7 అనేది ఆడ్. ఇలా మనకున్న నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ని బట్టి అరేంజ్ చేస్తాం. అలాగే even number of persons between A and B. సో ఏకి బికి మిడిల్లో ఈవెన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏకి బికి మిడిల్లో చెక్ చేస్తే గనక ఈవెన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏకి బికి చూసుకుంటే గనక ఈవెన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే 2 పర్సన్స్ ఉండొచ్చు, లేదా 4 పర్సన్స్ ఉండొచ్చు, 6 పర్సన్స్ ఉండొచ్చు, 8 పర్సన్స్ ఉండొచ్చు. ఇలా సో ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో నెక్స్ట్ అలాగే ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు అని అంటే మనకి ఏ లివ్స్ 3 floors above B. ఏ అనేది ఎలా ఉంటుందంట, 3 floors above B. సో ఏ అనేది 3 floors above B అని అంటే, సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ అవే అని కానీ, ఫార్ ఆఫ్ అని కానీ, అబోవ్ అని కానీ, బిలో అని కానీ, ఆఫ్టర్ అని కానీ, బిఫోర్ అని కానీ, బిహైండ్ అని కానీ, ఎహెడ్ అని కానీ వస్తే సో ఏం చెప్పాను, ఇక్కడ ఏదైతే ఒక నంబర్ ఉందో దానికి -1 తీసుకుని సో ఆ మిడిల్లో ఆ పర్సన్స్ని అరేంజ్ చేయాలని చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ 3 floors ఇచ్చారు కాబట్టి ఏకి బికి మిడిల్లో ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి, 2 floors ఉండాలి. సో ఫర్ సపోజ్ ఏకి బికి 2 floors. సో ఏ లివ్స్ అబోవ్ బి, ఏ అనేది ఎలా ఉండాలి, బీకి అబోవ్. సో బీకి అబోవ్లో ఉండాలి, 2 floors ఉండాలి. సో బీకి ఇక్కడ చూడండి, సో బీకి అబోవ్లో ఉండాలి. సో 3 floors అబోవ్ అన్నాడు కాబట్టి 2 floors గ్యాప్. సో 1 గ్యాప్ ఇక్కడ ఏని తీసుకుంటాం. సో ఏ లివ్స్ అబోవ్ బి, 3 floors అబోవ్ అంటే 2నే తీసుకోవాలి, 5 floors అబోవ్ అంటే 4 తీసుకోవాలి, 6 floors అబోవ్ అంటే 5 తీసుకుంటాం. సో 8 floors అబోవ్ అంటే 7 floors మిడిల్లో ఉండాలి. సో ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏ లివ్స్ 5 floors బిలో బి. ఏ అనేది ఎలా ఉండాలి, బి నుంచి బికి కింద ఉండాలి, అది కూడా 5 floors బిలో. సో ఇక్కడ మనకి బిలో అని కానీ అబోవ్ అని కానీ ఇస్తే ఏం తీసుకోవాలి అని చెప్పున్నాను, దీనికి -1 అంటే ఏకి బికి మిడిల్లో 4 floors ఉండాలి, ఏ అనేది బికి బిలోలో ఉండాలి. సో ఏ అనేది బికి బిలో అంటే బికి బిలో. సో ఎంత గ్యాప్, 4 floors. సో ఫస్ట్ 1 floor, 2 floor, 3, 4 ఏ. సో ఎలా ఇక్కడ అబోవ్ అని కానీ ఆఫ్టర్ అని కానీ ఇస్తే సో మనకి ఇంకొకలా ఎలా ఇస్తాడు అని అంటే గనక there are only 2 floors after B. సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి, there are only 2 floors after B అంటే బికి తర్వాతన ఓన్లీ 2 floors మాత్రమే ఉండాలి. there are ఓన్లీ 2 floors ఆఫ్టర్ బి, బి తర్వాత ఓన్లీ 2 floors. సో ఇప్పుడు 5 floors ఉన్నాయని అనుకుందాం. సో 1, 2, 3, 4, 5. సో మనకి అక్కడ ఏం చెప్పున్నారు, దేర్ ఆర్ ఓన్లీ 2 floors ఆఫ్టర్ బి, బి తర్వాత 2 floors. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటే బి అనేది ఎక్కడ ఉండాలి, థర్డ్ ఫ్లోర్ అయినా, ఎందుకంటే బి తర్వాత 2 floors ఉండాలి. ఇది 1, ఇది 2 అవుతుంది. సో 2 floors. అలా కాకుండా there are only 1 floor above A. So there are only 1 floor above A. అంటే అబౌవ్ కి, ఏకి అబౌవ్లో ఓన్లీ 1 floor ఉండాలి. సో ఏకి అబౌవ్లో 1 floor ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు అబౌవ్ ముందు, అబౌవ్ అంటే ముందు, ఏకి ముందు ఓన్లీ
1 ఫ్లోర్ మాత్రమే ఉండాలంటే ఖచ్చితంగా ఏ అనేది ఎలా ఉండాలి, ఫస్ట్ టాప్ నుంచి సెకండ్, అంటే ఏ ఇక్కడ ఉంటే మాత్రమే ఏకి అబోవ్లో 1 ఫ్లోర్ ఉంటుంది. సో ఇది మనకి అబోవ్ బిలో. సో అలా కాకుండా మనకి ఏ లీవ్స్ 5 ఫ్లోర్స్ అబోవ్ బి, అంటే మనకి ఒక 2 పర్సన్స్ని రిలేట్ చేసి అబోవ్ అని కానీ బిలో అని కానీ ఇచ్చాడంటే అక్కడ ఏదైతే ఒక నెంబర్ మెన్షన్ చేశాడో ఆ నెంబర్ని మైనస్ చేసి తీసుకుంటాం, 1 మైనస్ చేసి తీసుకుంటాం. అలా కాకుండా ఓన్లీ 1 పర్సన్ గురించి ఇస్తే కనుక మనకి అక్కడ ఎన్ని ఫ్లోర్స్ అయితే మెన్షన్ చేశాడో అన్ని ఫ్లోర్స్ని మనం తీసుకుని వెళ్ళాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక, సో మనకి వేకెంట్ ఇస్తూ ఉంటాడు, ఇందులోనే ఈ ఫ్లోర్స్లోనే వేకెంట్ ఇస్తూ ఉంటాడు. సో వేకెంట్ అంటే ఒకటి ఖాళీగా ఉండడం. ఫర్ సపోజ్ మనకి ఏంటంటే 4 పర్సన్స్ ఉన్నారు. సో 4 పర్సన్స్ ఉన్నారు, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 4 పర్సన్స్ ఉన్నారు, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఈ 4 పర్సన్స్ 4 ఉన్నారు, ఫ్లోర్స్ అనేవి 5 ఉన్నాయి. సో 5 ఫ్లోర్స్ ఉన్నాయి, 4 పర్సన్స్ ఉన్నారంటే ఏంటి, ఒక పర్సన్ అనే వాళ్ళు లేరు, ఫ్లోర్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే 5 ఫ్లోర్స్ కదా, బాటమ్ని 1గా టాప్ని 5గా తీసుకోమన్నారు. సో ఫ్లోర్స్ని తీసుకుందాం. సో బాటమ్ 1, 1 2 3 4 5. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమి ఇచ్చారంటే, సో 2 persons between A and B. B lives on bottom most floor. సో ఇలా ఒక కండిషన్ ఇచ్చారు ఏంటంటే 2 persons between A and B, B lives on bottom most floor. సో B అనేది బాటమ్ అంటే కనుక ఫస్ట్ ఫ్లోరే కదా అవ్వాలి. Bకి Aకి ఎంతమంది పర్సన్స్ ఉండాలి, 2 persons. సో అంటే 1 2 A ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే B ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాలి. నేను ఏకి Bకి 2 persons అన్నారు కాబట్టి, సో నేను Aని 5th ఫ్లోర్లో తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎన్ని తీసేసుకున్న 3 ఫ్లోర్స్, కానీ మనకి ఎంతమంది ఉండాలి, 2 persons ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను వేకెంట్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ వీళ్ళిద్దరు 2 persons అవ్వచ్చా, మనకు ఉండాల్సింది ఏంటి 2 persons. సో 2 persons అవుతారు. అలాగే సో బిని ఇక్కడ తీసుకుని ఏ ఇక్కడ తీసుకుంటే ఇది వేకెంట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ పర్సన్ ఉండొచ్చు. లేదు అని అంటే బి ఇక్కడ తీసుకుని ఏ ఇక్కడ తీసుకుంటే, సో ఇక్కడ వేకెంట్ అయితే కనుక ఇక్కడ పర్సన్స్ ఉండొచ్చు. ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. ఎందుకు 2 పర్సన్, మనకి అక్కడ 5 persons 5 ఫ్లోర్స్ 4 persons అని ఇచ్చాడు కాబట్టి. అలా కాకుండా 2 ఫ్లోర్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఇక్కడ పర్సన్స్ ప్లేస్లో ఫ్లోర్స్ అని ఇచ్చాడు అని అనుకోండి. సో 2 ఫ్లోర్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏకి బికి 2 ఫ్లోర్స్ ఉండాలంటే ఖచ్చితంగా ఏకి బికి 2నే ఉండాలి. సో అలా కాకుండా ఏకి బికి 2 మాత్రమే ఇలాగే ఉండాలి. ఎందుకు ఇలాగే ఉండాలి అని అంటే, సో ఇప్పుడు నేను ఇలా తీసుకుంటే ఏకి బికి ఎన్ని ఫ్లోర్స్ వచ్చేస్తున్నాయి, 3 ఫ్లోర్స్. కానీ మనకి చెప్పున్నది ఏంటి, ఓన్లీ 3 ఫ్లోర్స్ ఉండాలి. మనకి అందులో పర్సన్స్ అనే వాళ్ళు గ్యాప్ కానీ ఖాళీ కానీ ఫ్లోర్స్ అనేది ఖాళీ కాదు. ఓకేనా. సో ఇది వేకెంట్ మోడల్. నెక్స్ట్, సో ఇది మనకి ఫ్లోర్ బేస్డ్లో ఇచ్చే కండిషన్స్. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫ్లాట్ అండ్ ఫ్లోర్ బేస్డ్. సో ఫ్లాట్ అండ్ ఫ్లోర్ బేస్డ్. సో ఫ్లాట్ అండ్ ఫ్లోర్ బేస్డ్లో ఏంటంటే, సో మనకు ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్స్ అనేవి మెన్షన్ చేస్తాడు, అలాగే ఫ్లాట్స్ కూడా మెన్షన్ చేస్తూ వెళ్తాడు. సో ఫ్లోర్స్ వేరు, ఫ్లాట్స్ వేరు. సో ఫర్ సపోజ్ ఒక అపార్ట్మెంట్లో 8 persons ఉన్నారు. సో 8 persons ఉన్నారు, అలాగే 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో కూడా 2 ఫ్లాట్స్. సో 8 persons ఉన్నారు, 4 ఫ్లోర్స్ ఉన్నాయి, 2 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఆ ఫ్లోర్స్ని ఎలా అరేంజ్ చేశారంటే బాటమ్ని 1గా టాప్ని 4గా. సో బాటమ్ 1. సో 1 2
3 4. సో మనకి ఇలా 4 ఫ్లోర్స్ ఉన్నాయి, 2 ఫ్లాట్స్ కదా. ఆ 2 ఫ్లాట్స్ ఏంటంటే కనుక ఏ అండ్ బి అని అనుకుందాం. సో 2 ఫ్లాట్ నేమ్స్ అంటే ఫ్లాట్ ఏ ఒకటి, ఫ్లాట్ బి ఒకటి. సో ఆ ఫ్లాట్స్ అనేది ఎలా ఉండాలో కూడా మనకి మెన్షన్ చేస్తారు. సో ఫ్లాట్స్ అనేది మనకి ఎలా ఉండాలో మెన్షన్ చేస్తారు. ఎలా అంటే ఫర్ సపోజ్ ఎలా ఇచ్చారంటే ఫ్లాట్ ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అని ఇవ్వచ్చు. ఫ్లాట్ ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి. సో ఫ్లాట్ ఏ అనేది ఎలా ఉండాలి, బికి వెస్ట్. సో బి అని అనుకుంటే బికి వెస్ట్లో ఏ ఉండాలి. సో అలా కాకుండా ఇలాగే ఏం కాదు, ఫ్లాట్ ఏ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి అని కూడా ఇవ్వచ్చు. ఇన్ కేస్ అలా ఇచ్చున్నారు అనుకోండి, ఫ్లాట్ ఏ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి. సో బికి ఈస్ట్లో అంటే బికి ఈస్ట్లో ఏ, ఇలా తీసుకోవాలి. సో ఎప్పుడు మనకి ఏమన్నా ఇలా కండిషన్స్ ఇచ్చున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్లాట్స్ అనేది ఎలా ఇచ్చున్నాడు అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ మనకి ఈ కండిషన్ ఇచ్చారు అని అనుకుందాం. సో ఆ కండిషన్ ఇస్తే గనక సో ఫ్లాట్ ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అంటే ఫస్ట్ ఏ ఉంటుంది, నెక్స్ట్ అలాగే బి ఉంటుంది. ఇవి 2 ఫ్లాట్స్. సో మనం ఫ్లాట్స్ని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాతన సో మనకి కండిషన్స్ అనేవి ఎలా ఇస్తాడు అని అంటే సో మనకి ఏ ఈజ్ టు ద ఫర్ సపోజ్ మనకి ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటే ఎలా అంటే ఫర్ సపోజ్ పి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ క్యూ. సో ఏమి ఇచ్చారంటే పి ఈస్ట్ టు ది ఈస్ట్ ఆఫ్ క్యూ అంటే పి అనేది ఎలా ఉండాలి, క్యూకి ఈస్ట్లో. సో క్యూకి ఈస్ట్లో అంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఫ్లాట్ నేమ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చా. సో క్యూ అనేది ఫస్ట్ ఉండాలి, పి అనేది నెక్స్ట్ ఉండాలి. కాబట్టి క్యూ అనేది ఏస్ ఫ్లాట్ అయి ఉండాలి, పి అనేది బీస్ ఫ్లాట్. సో మనం ఏ అంటే ఏ ఫ్లోర్లో అయినా తీసుకోవచ్చు, కానీ ఫ్లాట్స్ అనేది ఇలా ఉండాలి. ఫర్ సపోజ్ ఫస్ట్ ఫ్లోర్లో తీసుకుంటే కనుక క్యూకి ఈస్ట్లో పి, లేదంటే సెకండ్ ఫ్లోర్లో తీసుకుంటే క్యూపి, సో థర్డ్ ఫ్లోర్లో తీసుకుంటే క్యూపి, ఫోర్త్ ఫ్లోర్లో తీసుకుంటే క్యూపి, లేదంటే ఈస్ట్ వెస్ట్. సో మనకి ఈస్ట్ అని కానీ వెస్ట్ అని కానీ మెన్షన్ చేశారు అని అంటే వాళ్ళు ఏమై ఉండాలి అని అంటే సేమ్ ఫ్లోర్స్లో ఉండాలి. ఎలా ఉండాలి, సేమ్ ఫ్లోర్స్లో ఉండాలి. ఈస్ట్ అని కానీ వెస్ట్ అని కానీ మనకి మెన్షన్ చేస్తే, ఈస్ట్ ఆఫ్ అని కానీ వెస్ట్ ఆఫ్ అని కానీ మెన్షన్ చేస్తే వాళ్ళు ఎలా ఉండాలి, సేమ్ ఫ్లోర్స్లో ఉండాలి. సో అలాగే ఎలా మెన్షన్ చేశారంటే ఏ ఈస్ట్ టు ద నార్త్ ఆఫ్, ఇక్కడ ఏ అని వద్దు, పి ఈస్ టు ద నార్త్ ఆఫ్ క్యూ. సో పి అనేది ఎలా ఉండాలి, క్యూకి నార్త్. సో క్యూకి నార్త్ అంటే క్యూకి పైన స్ట్రైట్గా మాత్రమే ఉండాలి, ఇలా మాత్రమే ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా సేమ్ ఫ్లాట్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇవే 4 ఫ్లోర్స్ అని అనుకుందాం. సో 4 ఫ్లోర్స్ అనుకుంటే 4 3 2 1. సో ఇది ఏ ఫ్లాట్, ఇది బి ఫ్లాట్ కదా. సో పి ఈస్ టు ద నార్త్ ఆఫ్ క్యూ. సో పి అనేది ఎలా ఉండాలి, క్యూకి నార్త్లో ఉండాలి. కాబట్టి ఫర్ సపోజ్ క్యూ ఫస్ట్ ఫ్లోర్లో తీసుకుంటే పి అనేది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అంటే ఈ 3 ఫ్లోర్స్లో ఎక్కడైనా సరే నార్త్, కానీ ఏమై ఉండాలి, సేమ్ ఫ్లాట్. సో అలాగే క్యూ ఇక్కడ ఉంటే కనుక అంటే క్యూ ఇన్ కేస్ ఫ్లాట్ బిలో ఉంటే కనుక పైన ఎక్కడైనా సరే పి అనేది ఉండొచ్చు. అంటే మనకి సో సౌత్ అని కానీ నార్త్ అని కానీ మెన్షన్ చేస్తే కనుక సో మనం వాళ్ళు ఎలా తీసుకోవాలి అని అంటే సేమ్ ఫ్లాట్లో తీసుకోవాలి. సో ఈస్ట్ ఆర్ వెస్ట్ అని మెన్షన్ చేస్తే నార్త్, ఈస్ట్ ఆర్ వెస్ట్ అని మెన్షన్ చేస్తే సేమ్ ఫ్లోర్, నార్త్ ఆర్ సౌత్ అని మెన్షన్ చేస్తే సేమ్ ఫ్లాట్లో తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో ఇంకా ఉండే మేజర్ పాయింట్స్ ఏంటంటే మనకి సో పి ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ క్యూ అని ఇవ్వచ్చు. సో నార్త్ ఈస్ట్ ఆఫ్ క్యూ.
అంటే మనకి డైరెక్షన్స్ ఫ్లాట్ అండ్ ఫ్లోర్లో ఎక్కువగా డైరెక్షన్స్ మెన్షన్ చేస్తాడనమాట. మనకు ఆల్రెడీ డైరెక్షన్స్ అనేది ఐడియా ఉంది కదా. సో డైరెక్షన్స్ చూస్తే కనుక, సో ఈ డైరెక్షన్స్ చూసుకుంటే ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్. సో అలాగే ఇది ఏమవుతుంది, నార్త్ ఈస్ట్, అండ్ ఇది సౌత్ ఈస్ట్, అండ్ ఇది సౌత్ వెస్ట్, అండ్ ఇది నార్త్ వెస్ట్. సో ఇప్పుడు మనకి ఏమని చెప్పున్నారు, పి ఈస్ నార్త్ ఈస్ట్ ఆఫ్ క్యూ. సో పి అనేది ఎలా ఉండాలంటే క్యూకి నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్ కదా. సో క్యూకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పి ఉండాలి. అంటే క్యూ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏస్ ఫ్లాట్ అయి ఉండాలి, పి అనేది బీస్ ఫ్లాట్ అయి ఉండాలి. సో ఈ పాయింట్స్ ఏంటంటే కనుక మనకి ఎవరెవరు ఏ ఫ్లాట్లో ఉండాలి అనేది మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ అలాగే P is నార్త్ వెస్ట్ ఆఫ్ క్యూ. సో పి అనేది ఎలా ఉండాలి, క్యూకి నార్త్ వెస్ట్. సో క్యూకి నార్త్ వెస్ట్లో ఉండాలి అని అంటే, సో నార్త్ వెస్ట్ అంటే ఇలాగే కదా. సో క్యూకి నార్త్ వెస్ట్, సో క్యూ ఇక్కడ ఉంటే కనుక సో నార్త్ వెస్ట్ పి ఇలా. అంటే ఇప్పుడు ఇది బి ఫ్లాట్ అవుతుంది, ఇది ఏ ఫ్లాట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే P is సౌత్ ఈస్ట్ ఆఫ్ క్యూ. సో పి అనేది ఏమవుతుంది, సౌత్ ఈస్ట్ ఆఫ్ క్యూ. క్యూకి సౌత్ ఈస్ట్ అవుతుంది. సో క్యూకి సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్ కదా. సో ఈ డైరెక్షన్లో పి ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఆఫ్ క్యూ, అంటే క్యూకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పి, అంటే ఇది ఏ ఫ్లాట్ అవుతుంది, ఇది బి ఫ్లాట్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే P is south west of Q. సో P is south west of Q. P అనేది ఏమై ఉండాలి, Q కి సౌత్ వెస్ట్. సో Q కి సౌత్ వెస్ట్ అని అంటే కనుక సో Q సౌత్ వెస్ట్. సో అంటే ఇది బి ఫ్లాట్ అవుతుంది, ఇది ఏ ఫ్లాట్ అవుతుంది. ఈ పాయింట్స్ అనేది మనకి అంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ లేదా నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇవి ఏంటంటే కనుక సో మనకి ఏ పర్సన్ని ఏ ఫ్లాట్లో తీసుకోవాలి అనేది మనకి డిసైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే కనుక P is immediately above Q's ఫ్లాట్. సో ఇలా మెన్షన్ చేశాడు మనకి. P అనేది ఎలా ఉండాలి, ఇమీడియట్లీ అబవ్ ఉండాలి. ఎవరికి, క్యూస్ ఫ్లాట్. అంటే క్యూ అనేది ఏ ఫ్లాట్లో అయితే ఉందో ఆ ఫ్లాట్కి ఇమీడియట్లీ అబవ్ ఫ్లాట్లో P అనేది ఉంటుంది. సో P lives ఇమీడియట్లీ అబవ్ క్యూస్ ఫ్లాట్. P అనేది ఎలా ఉండాలంటే క్యూ ఏదైతే ఫ్లాట్లో ఉందో, క్యూ బి ఫ్లాట్లో ఉందనుకోండి అదే ఫ్లాట్లో P ఇమీడియట్లీ అబవ్ అయి ఉండాలి. ఫర్ సపోజ్ క్యూ ఏ ఫ్లాట్లో ఉందనుకోండి, క్యూ అదే ఫ్లాట్లో P అబవ్లో ఉండాలి. అంటే P ఈజ్ ఇమీడియట్లీ అబవ్ క్యూస్ ఫ్లాట్ అంటే క్యూ ఏదైతే ఫ్లాట్లో ఉందో అదే ఫ్లాట్లో P ఉండాలి. అంటే సేమ్ ఫ్లాట్స్ అయి ఉండాలన్నమాట. ఎలా ఉండాలి, సేమ్ ఫ్లాట్స్. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే P is immediately above Q's floor. సో ఎలా ఉండాలి, P is immediately above Q's floor. P అనేది ఎలా ఉండాలంటే Q ఉన్న ఫ్లోర్కి ఇమీడియట్లీ అబవ్ ఉండాలి. ఫ్లోర్ మాత్రమే అబవ్లో ఉండాలి. ఫ్లాట్ అనేది మనకి సేమ్ డిఫరెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో P is immediately above Q's floor. సో Q ఇక్కడ ఉందనుకోండి, క్యూకి ఇమీడియట్లీ అబవ్ ఫ్లోర్. సో P ఇక్కడ ఉండొచ్చు, లేదా P ఇక్కడ ఉండొచ్చు, లేదా P ఇక్కడ ఉండొచ్చు. సో మనకి సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇమీడియట్లీ అబవ్ ఫ్లోర్. అంటే క్యూ ఉన్న ఫ్లోర్కి ఇమీడియట్లీ అబవ్ ఫ్లోర్. సో ఇక్కడ ఫ్లోర్ అంటున్నారా ఫ్లాట్ అంటున్నారని చెక్ చేయాలి. సో ఫ్లాట్ అని చెప్పారంటే సేమ్ ఫ్లాట్లో ఉండాలి, ఫ్లోర్ అంటే అడ్జసెంట్గా ఉండాలి. సో సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఫ్లాట్ అండ్ ఫ్లోర్ బేస్డ్. సో నెక్స్ట్ అలాగే బాక్స్ బేస్డ్. సో బాక్స్ బేస్డ్ ఏంటంటే కనుక సో ఇప్పుడు మనం ఫ్లోర్స్ ఏవైతే చేస్తున్నామో ఆ ఫ్లోర్స్ ప్లేస్లో మనకి బాక్సెస్ ఇస్తాడు.
సో జస్ట్ బాక్సెస్ మెన్షన్ చేస్తారన్నమాట. సో మనకి ఏవైతే ఫ్లోర్స్ ఎలా అయితే అంటే నేను ఫ్లోర్ బేస్డ్ మోడల్ ఏదైతే చెప్పున్నానో ఆ ఫ్లోర్స్ ప్లేసుల్లో మనకి ఏం చెప్తాడు అని అంటే బాక్సెస్ ఇస్తాడు అంతే. ఇంకా రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్. సో మనం అరేంజ్మెంట్స్లో ఏవైతే కండిషన్స్ నేర్చుకున్నామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో అలాగే ఈవెన్ నెంబర్ బాక్స్ అని ఆడ్ నెంబర్ బాక్స్ అని మెన్షన్ చేయొచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, జస్ట్ బాక్సెస్ అని ఇస్తాడు అంతే. సో నెక్స్ట్ డే బేస్డ్. సో డే బేస్డ్ కూడా ఏంటంటే మనకి సేమ్ ఫ్లోర్ బేస్డ్ లాగే ఉంటుంది, కానీ డేస్ అనేది మెన్షన్ చేస్తాడు. సో ఒకసారి చూద్దాం. చూడండి, సో డే బేస్డ్. సో డే బేస్డ్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 7 పర్సన్స్కి 7 డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్ ఉంది అని అనుకుందాం. సో 7 పర్సన్స్ ఉన్నారు. 7 పర్సన్స్ అనేవాళ్ళు 7 డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. సో స్టార్టింగ్ ఎగ్జామ్ అనేది మండే నుంచి జరుగుతుంది. సో మనకి స్టార్టింగ్ డే ఏదైతే తీసుకోమన్నారో అదే డే తీసుకోవాలి. సో స్టార్టింగ్ డే మండే అని చెప్పారనుకోండి, మండేనే తీసుకుంటాం. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో మనకి ఈ డేస్ని బేస్ చేసుకుని ఇస్తాడు. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అంతా కూడా మనకి ఫ్లోర్ బేస్డ్లో ఏదైతే తీసుకున్నామో అవే యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సో మనం ఫ్లోర్ బేస్డ్లో ఏదైతే తీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అవే. సో సేమ్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఫ్లోర్స్ ప్లేసుల్లో ఇక్కడ డేస్ అనేది రీప్లేస్ చేసి ఇస్తాడు. సో 2 days బిఫోర్ ఏ అంటే ఏ గోస్ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఏ అటెండ్ 2 persons బిఫోర్ బి అని ఇచ్చాడు అనుకోండి. ఏ అనేది బికి 2 persons బిఫోర్. సో బిఫోర్ అని కానీ ఆఫ్టర్ అని కానీ మెన్షన్ చేస్తే ఏమని చెప్పాను, -1. అంటే ఏ అనేది బికి బిఫోర్ అటెండ్ అవ్వాలి. ఎంత గ్యాప్ ఉండాలి, 1 person గ్యాప్ ఉండాలి. సో ఇలా సో సేమ్ కండిషన్స్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఇది డే బేస్డ్ బేస్ చేసుకుని. సో నెక్స్ట్ అలాగే మంత్ బేస్డ్. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మంత్ బేస్డ్లో సో మనకి మంత్స్ని బేస్ చేసుకుని ఇస్తాడు. సో మంత్ బేస్డ్లో మనకి మంత్స్ని బేస్ చేసుకుని ఇస్తారు. సో ఒక 5 persons ఉన్నారు అని అనుకుందాం. ఆ 5 persons కూడా డిఫరెంట్ మంత్స్లో సో వీళ్ళు కూడా ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారని కానీ లేకపోతే ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్తున్నారని కానీ లేకపోతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారని కానీ ఏదో ఒకటి మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో ఈ మంత్ బేస్డ్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్, ద మంత్ విచ్ హ్యావింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ అని లేకపోతే ద మంత్ విచ్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ అని మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో మనకి మంత్స్ ఆల్రెడీ తెలుసు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో ఇందులో నెంబర్ ఆఫ్ డేస్ చూద్దాం ఫస్ట్. సో జనవరిలో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, 31. ఫిబ్రవరిలో 29 ఉండొచ్చు, 28 ఉండొచ్చు. సో అలాగే మార్చిలో 31. సో ఏప్రిల్ నెంబర్ ఆఫ్ డేస్ 30. సో అలాగే మే నెంబర్ ఆఫ్ డేస్ 31, జూన్ నెంబర్ ఆఫ్ డేస్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. సో మనకి ఏమని చెప్తాడంటే మంత్ హ్యావింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్స్ అని మెన్షన్ చేస్తాడు, లేదా ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్స్ అని. సో ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే 31 days ఉన్న మంత్. సో 31 days ఉన్న మంత్స్. సో అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ అని మెన్షన్ చేయొచ్చు. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ అని అంటే కనుక 30 days. సో 30 days.
సో మనకి ఫిబ్రవరికి వచ్చేసేటప్పటికి అది ఆడ్ ఈవెన్ అనేది తీసుకోవాలంటే మనకి అక్కడ ఇచ్చిన ఇయర్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. సో మనకి ఫిబ్రవరి ఇచ్చున్నారంటే ఇయర్ అనేది మెన్షన్ చేస్తారు. సో లీప్ ఇయరా లేదా నార్మల్ ఇయర్. సో లీప్ ఇయర్ అయితే కనుక మనకి 29 డేస్ ఉంటాయి. సో నార్మల్ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ని మెన్షన్ చేసుకుని ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు అని అంటే మనకి సో 5 పర్సన్స్ ఉన్నారు అని అనుకుందాం. 5 మంత్స్. సో 5 మంత్స్లో మనకి డిఫరెంట్ మంత్స్లో సో వాళ్ళకి ఎగ్జామ్కి అటెండ్ అవుతారు అని అనుకుందాం. ఏంటంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అని అనుకుందాం. సో ఫస్ట్ ఈ మంత్స్ని తీసుకుందాం. సో మంత్స్ని తీసుకుంటే కనుక సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో ఇలా ఇచ్చున్నారు అనుకోండి. సో మనకి కండిషన్ ఏమి ఇచ్చారు అని అంటే ఏ అటెండ్స్ in a month having odd number of days అని ఇచ్చారు అనుకోండి. odd number of days. ఏ attends in a month having odd number of days. ఏ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్స్లో మాత్రమే అటెండ్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్స్ అంటే ఏంటి? 31 డేస్. సో ఏ మంత్స్కి 31 డేస్ ఉన్నాయో చెక్ చేయండి. సో మార్చ్ 31, అలాగే సో ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31. సో మనకి 31 డేస్ ఉన్న మంత్స్ కాబట్టి సో ఏ అనేది మార్చ్లో అటెండ్ అవ్వచ్చు, లేదా మేలో అటెండ్ అవ్వచ్చు, లేదా జూలైలో అటెండ్ అవ్వచ్చు. సో ఇది మనకి ఉన్న పాసిబిలిటీస్. నెక్స్ట్ ఏ అటెండ్స్. సో మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే ఏ అటెండ్స్ 2 persons బిఫోర్ బి అని ఇచ్చారు అనుకోండి. ఏ అటెండ్స్ 2 persons బిఫోర్ బి. ఏ అనేది బికి 2 persons బిఫోర్. సో బికి 2 persons బిఫోర్ అంటే సో బి 2 persons బిఫోర్ అని చెప్పున్నాడు కాబట్టి ఖచ్చితంగా -1 కాబట్టి గ్యాప్ 1 ఉండాలి. సో ఇది సో 2 persons. సో 2 persons అంటే సో బికి ఏకి 1 గ్యాప్ బి. సో 1 గ్యాప్ బి. సో ఇక్కడ 1 గ్యాప్ బి తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి పాసిబిలిటీ అవ్వదు. సో ఇక్కడ మంత్స్ అనేవి కాన్సిక్యూటివ్ మంత్సే కదా తీసుకున్నాం. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో ఇక్కడ మంత్స్ అని ఇచ్చున్నా ఈ ప్లేస్లో పర్సన్స్ అని ఇచ్చున్నా లేదా మంత్స్ అని ఇచ్చున్నా సేమ్. సో అంటే ఇన్ కేస్ ఏ అటెండ్స్ 2 months బిఫోర్ బి అని ఇచ్చాడు అని అనుకోండి. సో ఏ అటెండ్స్ 2 months బిఫోర్ బి అంటే సో మంత్స్ గ్యాప్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ months gap between A and B is 1. So 1 month gap అని ఉండాలి. సో A attends 2 months before B అన్న సో A attends 2 persons before అని Aకి Bకి 1 గ్యాప్ ఉండాలి. సో ఎప్పుడు మనకి మంత్స్ అనేది కాన్సిక్యూటివ్గా ఇచ్చున్నప్పుడు. ఒక్కొక్కసారి మంత్స్ అనేది కాన్సిక్యూటివ్గా ఇవ్వడు. అంటే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అని లైన్కి ఇచ్చాడు కదా. అలా కాకుండా సో మనకి మిడిల్లో కొన్ని మంత్స్ ఇవ్వకుండా ఇస్తాడు. సో అప్పుడు ఎలా తీసుకోవాలో నెక్స్ట్ చూద్దాం. చూడండి. సో నెక్స్ట్ మనకి మంత్స్ అనేది కాన్సిక్యూటివ్గా ఇవ్వకపోతే కనుక సో ఫర్ సపోజ్ ఎలా ఇచ్చున్నారంటే ఒక 5 persons ఉన్నారు. ఆ 5 persons కూడా డిఫరెంట్ మంత్స్లో మనకి మీటింగ్కి అటెండ్ అవుతారు అని అనుకుందాం. సో అయితే కనుక సో మంత్స్ ఏమి ఇచ్చారు అని అంటే మార్చ్, మే, సెప్టెంబర్, సో అక్టోబర్, డిసెంబర్ ఇలా ఇచ్చున్నారు అని అనుకోండి. సో మనకి 5 persons ఇచ్చారు. 5 డిఫరెంట్ మంత్స్లో మళ్ళీ మీటింగ్ అటెండ్ అవుతారు. సో ఫస్ట్ మంత్స్ బేస్ చేసుకుని ఇచ్చారు కాబట్టి మంత్స్ తీసుకుందాం. సో మంత్స్ ఏంటి? మార్చ్, మే, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ డిసెంబర్. సో ఇప్పుడు మనం ఈ 5 personsని ఎవరెవరు ఏ మంత్స్లో అటెండ్ అవుతారు అనేది మనం అరేంజ్ చేయాలి.
ఇన్ కేస్ ఫర్ సపోజ్ మనకి ఏమి ఇచ్చున్నారు అని అంటే కండిషన్ ఏ అటెండ్స్ ద మీటింగ్ ఇన్ డిసెంబర్ అని ఇచ్చారు అనుకోండి. ఫర్ సపోజ్ ఏ అనేది డిసెంబర్లో అటెండ్ అవుతుందంట. సో డిసెంబర్లో ఏ అనేది అటెండ్ అవుతుందని అంటే సో ఏ అనేది డిసెంబర్లో తీసుకుంటాం. సో నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారనంటే బి అటెండ్స్ 3 persons బిఫోర్ ఏ. సో బి అనేది ఏకి 3 persons బిఫోర్. సో ఏకి 3 persons బిఫోర్ అంటే 3 persons బిఫోర్ అని ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి, -1 కాబట్టి 2 persons. సో మిడిల్లో 2 persons 1 2 బి. సో ఇలా సో అంటే 1 2 గ్యాప్లో బి ఇలా వస్తుంది. అలా కాకుండా మీకు కండిషన్ ఏమి ఇచ్చారు అని అంటే కనుక బి అటెండ్స్ 3 months బిఫోర్ ఏ. బి అటెండ్స్ 3 months బిఫోర్ ఏ. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, ఇక్కడ పర్సన్స్ అన్నాడు, ఇక్కడ మంత్స్ అన్నాడు. సో మంత్స్ అన్నప్పుడు మనం ఏం చూడాలంటే మంత్స్ గ్యాప్ చూడాలి. సో మంత్స్ గ్యాప్ చూసేటప్పుడు ఇక్కడ మనకి మంత్స్ అనేవి సో కాన్సిక్యూటివ్గా లేవు. సో కాన్సిక్యూటివ్గా లేనప్పుడు ఏం చేయాలి మనం ఖచ్చితంగా సో రిమైనింగ్ అంటే ఇప్పుడు మార్చ్ తర్వాత మే రాదు, మార్చ్ తర్వాత ఏమొస్తుంది, మార్చ్ ఏప్రిల్ నెక్స్ట్ మే తర్వాతన జూన్ అండ్ జూలై. సో అలాగే ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నవంబర్. సో మనకి ఇలా కాన్సిక్యూటివ్గా ఇవ్వలేనప్పుడు మనం ఏం చేయాలంటే కనుక లేని మంత్స్ని కూడా కన్సిడర్ చేయాలి. సో మంత్స్ కౌంట్ చేసేటప్పుడు, పర్సన్స్ కౌంట్ చేసేటప్పుడు ఏం అవసరం లేదు, ఎందుకంటే పర్సన్స్ అనే వాళ్ళు లైన్గానే ఉంటారు కాబట్టి. సో మంత్స్ ఇచ్చినప్పుడు మంత్స్ గ్యాప్ అంటే ఏ అటెండ్స్ 3 months బిఫోర్ ఏ అంటే సో 2 months గ్యాప్ బిట్వీన్ 2 months గ్యాప్ బిట్వీన్ ఏ అండ్ బి. 2 months గ్యాప్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి 2 months గ్యాప్ ఉండాలి. సో 2 months గ్యాప్ అన్నాం కదా అని సో 2 months గ్యాప్ అన్నాం కదా అని ఏకి బికి 2 months గ్యాప్ ఇలా తీసేసుకోకూడదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏని డిసెంబర్లో ఉండాలని చెప్పారు. ఏని డిసెంబర్లో తీసుకుంటే కనుక 2 months గ్యాప్ కదా. సో ఇక్కడ నవంబర్ అండ్ అక్టోబర్. సో అక్టోబర్ నవంబర్ అనే 2 months గ్యాప్ కాబట్టి సెప్టెంబర్లో బి వస్తుంది. ఏకి బికి 2 months గ్యాప్. సో మంత్స్ గ్యాప్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనం మంత్స్నే చెక్ చేయాలి. ఇన్ కేస్ ఏ అనేది అక్టోబర్లో ఉందనుకోండి, అక్టోబర్లో ఉంటే సెప్టెంబర్ ఆగస్ట్ అవి రెండే గ్యాప్ అయి ఉండాలి. కానీ ఇక్కడ చాలా మంత్స్ గ్యాప్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ సెప్టెంబర్లో తీసుకున్నా సరే ఛాన్స్ లేదు కదా, అంటే మనకి మంత్స్ గ్యాప్ మాత్రమే మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి కాన్సిక్యూటివ్గా మంత్స్ ఇవ్వలేనప్పుడు మంత్స్ అనేది లేని మంత్స్ని కూడా కౌంట్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ అనేది చేయాలి. సో ఇది మనకి మంత్స్ బేస్ చేసుకుని ఇచ్చేది. సో నెక్స్ట్ ఏంటంటే ఇయర్ బేస్డ్. సో మనకి ఇయర్ బేస్డ్ ఎలా ఇస్తాడు అని అంటే సో ఇయర్ బేస్డ్లో మనకి ఎలా ఇస్తాడు అని అంటే సో మనకి ఒక 6 persons ఉన్నారు అని అనుకుందాం. సో ఆ 6 persons కూడా మనకి సో 6 different ఇయర్స్లో వాళ్ళు బార్న్ ఇయర్స్ అని ఇచ్చున్నారు. సో బార్న్ ఇయర్స్ ఏంటంటే 1991, 1992, 1993, 1994, 1995, 1996. సో 6 persons ఉన్నారు, 6 different ఇయర్స్ అన్నారు ఇచ్చారు అనుకుందాం. సో ఈ 6 different ఇయర్స్లో ఎవరెవరు ఏ ఇయర్లో పుట్టారు అని అనేది మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో కూడా మనకి క్లూ పాయింట్స్ ఏమవుతాయి అంటే ఆడ్ నంబర్డ్ ఇయర్ అని, ఈవెన్ నంబర్ ఇయర్ అని. సో మనకి ఏం మెన్షన్ చేస్తాడంటే సో ఆడ్ నంబర్డ్ ఇయర్ అని, అలాగే ఈవెన్ నంబర్డ్ ఇయర్ అని, ఆడ్ నంబర్డ్ ఇయర్ అలాగే ఈవెన్ నంబర్డ్ ఇయర్ అని, లేదా లీప్ ఇయర్ అని. సో లీప్ ఇయర్ అని కూడా మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఏ లివ్స్ ఇన్ ఏ లీప్ ఇయర్ అని. సో లీప్ ఇయర్ అంటే కనుక సో లీప్ ఇయర్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఏ ఇయర్ మస్ట్ బి డివిజిబుల్ బై 4. సో ఏ ఇయర్ must be
ఏ ఇయర్ సో ఏ ఇయర్ మస్ట్ బి డివిజిబుల్ బై 4. సో మనకి ఒక ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలంటే 4తో డివిజిబుల్ అవ్వాలి. సో 4తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లీప్ ఇయర్స్. సో మనకి ఈ ఇయర్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు సో ఈ ఇయర్స్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. సో జస్ట్ ఈ ఆడ్ నంబర్డ్ ఇయర్ అని కానీ ఈవెన్ నంబర్డ్ ఇయర్ అని కానీ ఇస్తాడు. సో ఇంకేం మెన్షన్ చేస్తూ ఉంటాడంటే కనుక సో మనకి ఇక్కడ 2 years difference between ఏ అండ్ బి అని ఇచ్చాడు అని అనుకోండి. ఏకి బికి డిఫరెన్స్ అంటే ఏ బార్న్ ఇయర్ బి బార్న్ ఇయర్ చూస్తే కనుక డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ ఉండాలంటే 2 years. సో 2 years ఉండాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనేది 1996లో ఉందనుకోండి. సో ఇప్పుడు 96లోంచి ఏ ఇయర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 years డిఫరెన్స్ వస్తుంది 4 కదా. సో అంటే ఏబి ఇలా ఉండొచ్చు. లేదా సో ఏ ఇక్కడ ఉంటే బి ఇక్కడ, అలా 2 years డిఫరెన్స్ అయి ఉండాలి. సో ఇలా మనం డిఫరెన్స్ని బేస్ చేసుకుని, సో అలా కాకుండా ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడు అనంటే ఏ బార్న్ 3 years బిఫోర్ బి అని ఇచ్చాడు అనుకోండి. ఏ అనేది బికి 3 years బిఫోర్ అంటే సో దీని అర్థం ఏంటంటే 2 years గ్యాప్ బిట్వీన్ ఏ అండ్ బి. సో అంటే ఏకి బికి 2 years, ఎందుకంటే 3 years బిఫోర్. సో బిఫోర్ అన్న ఆఫ్టర్ అన్న ఏమని తీసుకోమని చెప్పున్నాను, అక్కడ ఏదైతే ఒక నెంబర్ మెన్షన్ చేస్తాడో దానికి -1గా తీసుకుంటాం. ఇన్ కేస్ 4 years బిఫోర్ అంటే సో 3 years గ్యాప్ తీసుకుంటాం. 5 years బిఫోర్ అంటే 4 years గ్యాప్ తీసుకుంటాం. సో ఇలా సో మనకి ఇది ఇయర్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో అలాగే ఈ ఇయర్స్తో పాటుగా మనకి ఏజెస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో ఏజెస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అది నెక్స్ట్ చూద్దాం. చూడండి. సో నెక్స్ట్ సో ఆ ఇయర్స్ బేస్ చేసుకుని మనకి ఏజెస్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. సో ఫర్ సపోజ్ సో ఎలా అంటే ఒక 6 years ఇచ్చున్నారు అని అనుకుందాం. 1991, 1992, 1993, 1994, సో 1994, 1995, 1996 అనేది అనుకుంటే సో ఇవి వల్ల బార్న్ ఇయర్స్. సో మనకి ఏజెస్ కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్తూ ఉంటాడు. సో ఏజ్ అనేది సో దేర్ ఏజెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద కరెంట్ ఇయర్ 2031. సో మనకి వాళ్ళ ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నారంటే 2031తో క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో 2031తో వాళ్ళ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎవ్రీ పర్సన్ బార్న్ ఇయర్ని 2031తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2031 నుంచి 1991 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 40. సో అలాగే 2031 నుంచి 1992 తీసేస్తే కనుక 39. సో నెక్స్ట్ అలాగే 2031 నుంచి 1993 తీసేస్తే కనుక 38. సో నెక్స్ట్ అలాగే 2031 నుంచి 1994 తీసేస్తే 37. సో 2031 నుంచి 1995 అని అంటే కనుక సో 36. సో 2031 నుంచి 1996 తీసేస్తే 35. ఇది వాళ్ళ ఏజ్. సో మనకి ఇక్కడ ఏజ్ మెన్షన్ చేయొచ్చు లేదా ఇయర్స్. సో ఏజ్ అంటున్నారా ఇయర్స్ అంటున్నారా అనేది మనం కొంచెం జాగ్రత్తగా చెక్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే కనుక మనకి ఏ బార్న్ ఆన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఇయర్ అని ఇచ్చారనుకోండి. సో ఏ బార్న్ ఆన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఇయర్. సో ఏ అనేది ఈవెన్ నంబర్డ్ ఇయర్లో ఉంటుంది. సో ఈవెన్ నంబర్డ్ ఇయర్ మాత్రమే చెక్ చేయాలి. ఇక్కడ ఇయర్ అన్నారు కాబట్టి ఇయర్. సో ఈవెన్ నంబర్డ్ ఇయర్స్ ఏంటి 1992 అవ్వచ్చు లేదా 94 అవ్వచ్చు లేదా 96 అవ్వచ్చు. సో ఇవి మనకి పాసిబిలిటీస్. నెక్స్ట్ సో ఏ బార్న్ ఆన్ an
చూడండి. సో ఏజ్ ఈజ్ ఎన్ ఆడ్ నంబర్ అని చెప్పారనుకోండి. సో అంటే ఏజ్ అనేది ఏమై ఉండాలి, ఆడ్ నంబర్. సో ఏజ్ అనేది ఆడ్ నంబర్ అయి ఉండాలి. సో ఏజ్ మాత్రమే, ఇక్కడ ఏజ్ అన్నారు కాబట్టి ఏజ్ మాత్రమే చెక్ చేయాలి. సో ఏజ్ అనేది చెక్ చేస్తే కనుక ఆడ్ నంబర్ ఏజ్ ఏమున్నాయి, ఇక్కడ 39, అలాగే 37, 35. సో ఇక్కడ మనకి నేను 91 నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి మనకు అలా వచ్చున్నాయి. సో ఆడ్ ఏజ్ అంటే ఆడ్ తీసుకుంటాం, ఈవెన్ ఏజ్ అంటే ఈవెన్ తీసుకుంటాం. సో అలాగే ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్, సో ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 3. సో ఏకి బికి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 3 ఉండాలి. సో 3 ఉండాలంటే 3 ఇయర్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. లేకపోతే 4 డిఫరెన్స్ అని ఇస్తే 4 తీసుకుంటాం. సో ఇలా దీన్ని బట్టి మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇది ఇయర్ అండ్ ఏజ్ ని బేస్ చేసుకుని. సో నెక్స్ట్ అలాగే మనకి సో డెసిగ్నేషన్స్ బేస్ చేసుకుని, సో డెసిగ్నేషన్స్ ని బేస్ చేసుకుని ఇస్తారు. సో డెసిగ్నేషన్స్ అంటే కొంతమంది పర్సన్స్ ని వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తే కనుక ఒక ఆర్గనైజేషన్ లో మనకి చాలా డెసిగ్నేషన్స్ ఉంటాయి. సో మేనేజర్ అని, అసిస్టెంట్ మేనేజర్ అని, సో ఇలా మనకి చాలా ఉంటాయి కాబట్టి పర్సన్స్ ని ఇస్తారు. సో ఆ పర్సన్స్ యొక్క డెసిగ్నేషన్స్ ఇస్తారు. ఎవరెవరు ఏ డెసిగ్నేషన్ లో ఉన్నారో మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ సపోజ్ మనకి డెసిగ్నేషన్స్ ఏమి ఇచ్చారు అని అంటే డైరెక్టర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. సో నెక్స్ట్ సో అసిస్టెంట్ మేనేజర్, నెక్స్ట్ అసిస్టెంట్, సో పిఓ, క్లర్క్. సో ఇలా మనకి కొన్ని డెసిగ్నేషన్స్ ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు ఎవరెవరు ఏ డెసిగ్నేషన్ లో ఉన్నారనేది మనం అరేంజ్ చేసుకుంటూ రావాలి. సో మనకి ఇస్తారు అక్కడ, సో సీనియర్ మోస్ట్ ఎవరు, జూనియర్ మోస్ట్ ఎవరు అని. సో డైరెక్టర్ ఈజ్ ద సీనియర్ మోస్ట్. సో డైరెక్టర్ అనే వాళ్ళు ఏమవ్వాలంటే సీనియర్ మోస్ట్ అయి ఉండాలి. సో అంటే అందరికంటే ఎక్కువ పెద్ద పొజిషన్ అయి ఉండాలి. క్లర్క్ అనే వాళ్ళు జూనియర్. సో మనం ఎప్పుడు కూడా డెసిగ్నేషన్ ని బేస్ చేసుకుని ఇస్తే గనక సో సీనియర్ అనేది టాప్ తీసుకోవాలి, అలాగే జూనియర్ అనేది బాటమ్ తీసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. సో మనకి ఏమి ఇస్తాడంటే కండిషన్స్ ఏమి ఇచ్చారంటే ఓన్లీ two designations senior to ఏ అని ఇచ్చాడు అనుకోండి. సో ఏకి 2 డెసిగ్నేషన్స్ మాత్రమే సీనియర్ అయి ఉండాలి. అంటే ఏ అనేది ఏమై ఉండాలి, 2 డెసిగ్నేషన్ సీనియర్ అయి ఉండాలంటే ఏ అసిస్టెంట్ మేనేజర్ అయి ఉండాలి. లేదా 3 డెసిగ్నేషన్ సీనియర్ ఇస్తే ముందు 3 పొజిషన్స్ ఉండాలి. లేదా 3 డెసిగ్నేషన్స్ జూనియర్ అని ఇస్తే ముందు అంటే జూనియర్ కింద తీసుకోవాలి అని అర్థం. సో రిమైనింగ్ అన్ని కూడా సేమ్ 2 persons బిట్వీన్ ఏ అండ్ బి అని ఇవ్వచ్చు. లేకపోతే సి ఈజ్ 4 designations జూనియర్ టు సి ఈజ్ 4 డెసిగ్నేషన్ జూనియర్ టు డి అని ఇవ్వచ్చు. సో సి అనేది ఎలా ఉండాలి, 4 డెసిగ్నేషన్స్ జూనియర్. సో ఇక్కడ మనకి అబోవ్ బిలో అనేది ఎక్కువగా కాకుండా సీనియర్ జూనియర్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ సీనియర్ జూనియర్ అని ఇచ్చున్నా సరే మనం సో ఇక్కడ -1 తీసుకోవాలి. సో అంటే అబోవ్ బిలో అని అర్థం. సో సి ఈజ్ 4 డెసిగ్నేషన్ జూనియర్ టు డి అంటే డికి సి అనేది జూనియర్ అయి ఉండాలి. ఎంత గ్యాప్ ఉండాలి, 3 గ్యాప్, 4 అని ఇచ్చున్నారు కాబట్టి. సో ఇలా మనకి జూనియర్ అని ఇవ్వచ్చు, సీనియర్ అని ఇవ్వచ్చు. ఇది డెసిగ్నేషన్. సో మనకి ఫస్ట్ ఫ్లోర్స్, బాక్సెస్ ఇవన్నీ వచ్చున్నాయి అని అంటే డెసిగ్నేషన్స్ అనేది చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వన్ కేటగిరీ. సో ఈ కేటగిరీ బేస్డ్లో ఏంటంటే మనకి కొన్ని కేటగిరీస్ ఇస్తాడు. సో ఆ కేటగిరీస్లో మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఒక 10 persons ఉన్నారు. 10 persons కూడా 3 different schools లో 10 students ఉన్నారు అని అనుకుందాం. సో 10 students ఉన్నారు. ఆ 10 students కూడా 3 different schools. సో 3 different schools ఏంటంటే గనక సో యాపిల్ ఐ అని అనుకుందాం ఒక స్కూల్. సో అలాగే ఒక స్కూల్ అనేది ఏంటంటే పొలాక్స్ అనుకుందాం.
సో అలాగే ఇంకొక స్కూల్ ఏంటంటే సైనిక్ స్కూల్. సో ఈ 3 స్కూల్స్లో సో మనకి 10 పర్సన్స్ చదువుతున్నారు అని చెప్తున్నారు. ఎవరెవరు ఏ స్కూల్లో చదువుతున్నారు అనేది మనం అరేంజ్ చేయాలి. సో యాపిల్ ఐ స్కూల్లో ఒకరు, అదే కొంతమంది, అలాగే పొలాక్ స్కూల్లో కొంతమంది, అలాగే సైనిక్ స్కూల్. సో ఎవరెవరు ఏ స్కూల్లో చదువుతున్నారు అనేది మనం అరేంజ్ చేయాలి. సో మనకి కండిషన్స్ అనేది ఇందులో ఎలా ఇవ్వచ్చు అని అంటే, సో ఎలా ఇస్తాడనంటే కనుక అట్లీస్ట్ 2 persons and at most 5 persons studied in a school. సో ఏంటంటే కనుక సో అట్లీస్ట్ 2 persons అండ్ అట్మోస్ట్ 5 persons అంటే ఒక స్కూల్లో అట్లీస్ట్ 2 persons ఉండాలి. అట్లీస్ట్ అంటే ఆల్రెడీ చెప్పున్నాను, అట్లీస్ట్ అంటే మినిమం. సో మినిమం మనకి ఏదైతే ఒక నంబర్ మెన్షన్ చేశాడో ఆ నంబర్ నుంచి ఇంక్రీజింగ్ అంటే 2, 3, 4, 5 ఇలా. సో అట్మోస్ట్ అంటే కనుక మాక్సిమం ఏదైతే ఒక నంబర్ మెన్షన్ చేశాడో అక్కడ నుంచి దగ్గరగా. అంటే అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 persons ఉండాలి, అట్మోస్ట్ 5 అంటే మాక్సిమం 5. అంటే 2 నుంచి 5 వరకు మనకి ఎంతమంది పర్సన్స్ అన్నా తీసుకోవచ్చు. 2 కంటే తక్కువ తీసుకోకూడదు, 5 కంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఇక్కడ నెయిదర్ నార్ అనేది కూడా మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో నెయిదర్ నార్ అంటే కనుక నెయిదర్ నార్ అంటే ఏది అవ్వకూడదని అర్థం. సో అంటే ఏ నైదర్ స్టడీస్ యాపిల్ ఐ ఆర్ అదే ఏ నైదర్ స్టడీస్ యాపిల్ ఐ స్కూల్ నార్ పొలాక్ స్కూల్ అని చెప్పాడు అనుకోండి. నెయిదర్ నార్ అంటే అక్కడ యాపిల్ ఐ అవ్వకూడదు, అలాగే పొలాక్స్ కూడా అవ్వకూడదు. అంటే ఇంక రిమైనింగ్ ఏమవుతుంది అప్పుడు సైనికే కదా అవ్వాలి. సో నెయిదర్ నార్ అంటే ఏదైతే ఇచ్చున్నాడో అది అవ్వకూడదని. ఇన్ కేస్ ఏ స్టడీస్ ఇన్ ఏ పొలాక్ స్కూల్ ఆర్ సైనిక్ స్కూల్. సో ఎయిదర్ పొలాక్స్ ఆర్ సైనిక్ అని ఇచ్చాడంటే ఎయిదర్ ఆర్ అంటే ఏదో ఒక దాంట్లో తీసుకోవాలని అర్థం. సో ఇది మనకి కేటగిరీని బేస్ చేసుకుని ఇస్తాడు. సో ఇది మనకి టోటల్ గా పజిల్స్ ఉండే బేసిక్స్. సో జస్ట్ నేను పజిల్స్ లో ఉండే బేసిక్స్ చెప్పున్నాను. ఆల్రెడీ మనం అరేంజ్మెంట్స్ నేర్చుకున్నాం కాబట్టి సో ఆ అరేంజ్మెంట్స్ లో కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఆ కండిషన్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై చేస్తూ ఉంటారు. సో మనకి మోస్ట్ గా ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే బిఫోర్, అబౌవ్. సో అలాగే ఆఫ్టర్, బిఫోర్. సో నెక్స్ట్ అలాగే సో సీనియర్, జూనియర్. సో మనకి ఏమి ఇస్తాడంటే ఆఫ్టర్, బిఫోర్. సో అలాగే అబౌవ్, బిలో. సో అలాగే సీనియర్, జూనియర్. సో వీటిని బేస్ చేసుకుని ఎక్కువ ఇస్తాడు. ఇవి మెన్షన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏదైతే ఒక నంబర్ మెన్షన్ చేశాడో సో ఆ నంబర్ నుంచి -1 చేసి ఇన్ బిట్వీన్ ఆ పర్సన్స్ ని తీసుకోవాలి. సో ఇది మనకి పజిల్స్ ని బేస్ చేసుకుని, సో దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ మనం ఆల్రెడీ పజిల్స్ ని బేస్ చేసుకుని బేసిక్ కంటెంట్ అనేది చెప్పుకున్నాం. సో ఈ పజిల్స్ ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేది ఒక్కొక్క మోడల్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక సో ఫ్లోర్ బేస్డ్ పజిల్స్ ని బేస్ చేసుకుని సో మనకి క్వశ్చన్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం. చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చారు మనకి. So 9 persons A, D, G, K, M, P, S, V and Z are living in a 9-storied building but not necessarily in the same order. The bottommost floor is 1, above that 2 and so on. Only 1 person lives on each floor. So మనకి 9-storied building. 9-storied building అంటే అర్థం ఏంటంటే 9 floors ఉన్న ఒక బిల్డింగ్ లో 9 persons ఉన్నారు. సో అందులో మనకి బాటమ్ మోస్ట్ ఫ్లోర్ ని 1 గా తీసుకోమని చెప్పున్నారు. అండ్ దట్ 2 అండ్ సో ఆన్ అంటే బాటమ్ ని 1 గా, దాని అబౌట్ 2, 3, 4 అలా 9 వరకు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రతి ఫ్లోర్ లో కూడా 1 పర్సన్ ఉండాలంట. సో మనకి ఫస్ట్ ఒకసారి ఈ పజిల్స్ చేసేటప్పుడు ఒకసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకసారి చదవండి. అంతేగాని ఇచ్చిన దాని నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి తొందరగా రావచ్చు, రాకపోవచ్చు. ఒకసారి చదివితే కనుక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో మనకి పజిల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సో ఏది స్టార్ట్ చేస్తే కనుక మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనే దాని గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూస్తే 4 floors ఆర్ బిట్వీన్ D and S. ఎస్ హూ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. సో మీకు ఆల్రెడీ నేను కంటెంట్ అదే బేసిక్స్ చెప్పున్నప్పుడు చెప్పా. సో మనకి ఫ్లోర్ బేస్డ్ లో క్లూస్ ఏమవుతాయి, ఈవెన్ నంబర్ ఫ్లోర్ అని కానీ, ఆడ్ నంబర్ ఫ్లోర్ అని కానీ, ప్రైమ్ నంబర్ ఫ్లోర్ అని కానీ, లేదా సో మనకి ఏదో ఒక ఫ్లోర్ నంబర్ మెన్షన్ చేయడం, ఇలాంటివి ఏంటంటే కనుక మనకు ఒక క్లూ పాయింట్స్ అవుతాయి. సో ఎస్ అనేది ఈవెన్ నంబర్ ఫ్లోర్ లో ఉంటుంది. ఎస్కి డికి 4 floors ఉండాలి. ఎం లివ్స్ అబౌవ్ P అండ్ బిలో V. 2 floors are between K and Z. Z who lives immediately below A. D lives immediately above K. Only 1 floor is between A and G. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్ గురించి ఏం చెప్పారు, ఎస్
హూ అంటే ఆల్రెడీ చెప్పా, హూ కానీ హూస్ కానీ హూమ్ కానీ విచ్ కానీ ఈ వర్డ్స్ యూస్ చేస్తే గనక ఈ వర్డ్కి ఇమీడియట్లీ బిఫోర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి అక్కడ ఎస్ ఉన్నారు కాబట్టి ఎస్ అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ నంబర్స్ని తీసుకుందాం. మనకి ఎన్ని ఫ్లోర్స్ అని చెప్పున్నారు? 9 ఫ్లోర్స్ కదా. సో బాటమ్ని 1గా, సో 1 2 సో ఫ్లోర్స్ తీసుకున్నాం. మనకి కండిషన్ ఏంటి? హూ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. సో మనం ఎన్ని పాసిబిలిటీ, ఫస్ట్ మనకి పాసిబిలిటీస్ తీసుకోవడం అనేది రావాలి. సో ఎస్ అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అన్నాడు కదా. సో మనకి ఇక్కడ 9 ఫ్లోర్స్ లో ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2 అనేది ఈవెన్ నెంబర్, 4 అనేది ఈవెన్ నెంబర్, 6 అనేది ఈవెన్ నెంబర్, 8 అనేది ఈవెన్ నెంబర్. సో ఇప్పుడు మనం ఎస్ ని 2లో తీసుకుంటే కనుక సో ఎస్ కి డి కి ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి? 4 ఫ్లోర్స్ ఉండాలి. సో 1 2 3 4 డి. సో ఇన్ కేస్ మనం ఎస్ ని 4th ఫ్లోర్ లో తీసుకున్నామని అనుకోండి. సో 1 2 3 4 డి. ఇంకొక ఈవెన్ నెంబర్ ఏంటి? ఎస్ ని 6 లో కూడా తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అబౌవ్ లో 1 2 డి, డీని తీసుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే ఎస్కి డికి 4 కదా. సో కానీ ఇక్కడ 1 2 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి సో బిలో ట్రై చేద్దాం. సో 1 2 3 4 డి. నెక్స్ట్ ఎస్ ఇంకొక లాస్ట్ పాసిబిలిటీ ఏంటి? ఎస్ని 8 లో కూడా తీసుకోవచ్చు కదా. సో 8 లో తీసుకుంటే 1 2 డి 1 2 3 డి. సారీ మనకి 4 ఫ్లోర్స్ అని చెప్పున్నారు కదా. సో ఎస్కి డికి సో 1 2 3 4 డి. సో నెక్స్ట్ ఇంకా ఈ ఎస్కి కానీ డికి కానీ సంబంధించిన కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. సో ఎం లివ్స్ అబౌవ్ పి. ఎం అనేది ఎలా ఉంటుందంట? పికి అబౌవ్ లో ఎం ఉండాలి. అండ్ అని చెప్పున్నారు అని అంటే ఈ అండ్ గురించి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఫస్ట్ పర్సన్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ పర్సన్ ఎవరు? ఎం. ఎం లివ్స్ బిలో వి. ఎం అనేది ఎలా ఉండాలంట? వికి కిందన ఉండాలి. సో అంటే వీటి ఆర్డర్ అనేది ఎలా ఉండాలి? వి తర్వాత ఎం, ఎం తర్వాత పి. సో మనకి ఇంకా ఎక్కడ తీసుకోవాలో తెలియదు, పక్కన పెడదాం. 2 ఫ్లోర్స్ ఆర్ బిట్వీన్ కే అండ్ జెడ్. జెడ్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఏ. ఇక్కడ కే గురించి జెడ్ గురించి కానీ ఏ గురించి కానీ తెలియదు. నెక్స్ట్ డి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ కే. సో డి అనేది ఎలా ఉంటుందంట? కేకి ఇమీడియట్లీ అబౌవ్. సో కేకి ఇమీడియట్లీ అబౌవ్ అంటే వెంటనే పైన డి ఉండాలి. సో ఇలా ఉండాలి. సో కేకి ఇమీడియట్లీ అబౌవ్ డి, కేకి ఇమీడియట్లీ అబౌవ్ డి. ఇక్కడ కేకి ఇమీడియట్లీ అబౌవ్ డి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి పాసిబిలిటీని ఎలిమినేట్ చేసేద్దాం. సో నెక్స్ట్ కేకి ఇమీడియట్లీ అబౌవ్ డి. నెక్స్ట్ సో ఇంకా కండిషన్స్ ఏమి ఇచ్చారు మనకి? డి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ కే. సో మనకి కే గురించి ఒక కండిషన్ ఇచ్చారు. ఏంటి? 2 ఫ్లోర్స్ బిట్వీన్ కే అండ్ జెడ్. సో కేకి జెడ్ కి 2 ఫ్లోర్స్ ఉండాలంట. జెడ్ అనేది ఎలా ఉండాలి? జెడ్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఏ. ఏకి ఇమీడియట్లీ బిలోలో జెడ్ ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ కేని ఇక్కడ తీసుకున్నాం కదా. సో కేని ఇక్కడ తీసుకుంటే 1 2 ఏ ఇలా తీసుకోవచ్చు, లేదా 1 2 ఏ ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా. సో మనం ఏని ఇక్కడ కేకి జెడ్ కి 2 కదా. సో కేకి జెడ్ కి 2 కాబట్టి 1 2 జెడ్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. కానీ ఏకి ఇమీడియట్లీ బిలో జెడ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏకి ఇమీడియట్లీ బిలో జెడ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ జెడ్ తీసుకోవద్దు. సో నెక్స్ట్ సో ఇంకొకటి ఏంటి? 1 2 జెడ్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. జెడ్ అనేది ఎలా ఉండాలి? ఏకి ఇమీడియట్లీ బిలో. సో జెడ్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఏ. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 2 జెడ్. జెడ్ అనేది ఎలా ఉండాలి? ఏకి ఇమీడియట్లీ బిలో. సో ఇక్కడ కే ఉంది కదా. 1 2 జెడ్. జెడ్ అనేది ఏకి ఇమీడియట్లీ బిలో ఉంది. నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే? 2 ఫ్లోర్స్ ఆర్ బిట్వీన్ కే అండ్ జెడ్. జెడ్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఏ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఓన్లీ 1 ఫ్లోర్ ఈస్ బిట్వీన్ ఏ అండ్ జి. సో ఏకి జీకి 1 ఫ్లోర్ ఉండాలంట. సో ఏ ఇక్కడ ఉంది. 1 2 జీ ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు, 1 2 జీ ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ కే ఆక్యుపై చేసింది, ఇక్కడ ఎస్ ఆక్యుపై చేసింది. సో ఈ పాసిబిలిటీని కూడా ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏకి జీకి 1%. సో 1 గ్యాప్ జీ ఇక్కడ తీసుకునే ఛాన్స్ లేదు, 1 గ్యాప్ జీ ఇక్కడ తీసుకునే ఛాన్స్ లేదు. సో అంటే మనం ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ చూస్తే 1 గ్యాప్ జీ తీసుకునే ఛాన్స్ లేదు, 1 గ్యాప్ జీ తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఉంది. సో ఇంకా రిమైనింగ్ మనకి వి తర్వాత ఎం, ఎం తర్వాత పి అని చెప్పారు కదా. సో వి తర్వాత ఎం, ఎం తర్వాత పి. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమని అడుగున్నారో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. సో టాప్ మోస్ట్ ఫ్లోర్ అంటే 9th ఫ్లోరే కదా. ఎవరున్నారు టాప్ మోస్ట్ ఫ్లోర్ లో? వి. సో వి అనేది ఆప్షన్ డి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి.
సో నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ లివ్ అబోవ్ ఎం, ఈ క్వశ్చన్ కి అడుగుతున్నారు హౌ మెనీ పర్సన్స్ లివ్ అబోవ్ ఎం. సో ఎం కి అబోవ్ లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీళ్ళు అంటే ఎంతమంది 2 persons. సో 2 అనేది మనకి ఆప్షన్ బి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇఫ్ ఆల్ పర్సన్స్ లివ్స్ అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో మనకి అక్కడ అరేంజ్ అయ్యి ఉన్న పర్సన్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో టాప్ నుంచి బాటమ్ కి అరేంజ్ చేస్తే దెన్ హౌ మెనీ పర్సన్స్ విల్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. సో ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాతన ఎంతమంది పర్సన్స్ అనే వాళ్ళు అదే ఫ్లోర్ లో ఉంటారు అని అంటున్నారు. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేద్దాం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేస్తే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్నారు కదా. సో ఏ డి జి కే ఎం పి ఎస్ వి జెడ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని కూడా మారిపోయి ఉన్నాయి చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేస్తే. సో మనకి ఇక్కడ అడిగినది కూడా ఏంటి ఫ్రమ్ టాప్ టు బాటమ్ అరేంజ్ చేస్తే గనక ఎన్ని మారకుండా ఉన్నాయి, అన్ని కూడా మారిపోయి ఉన్నాయి కాబట్టి సో నన్ అనేది ఆన్సర్ అయి ఉండాలి. సో ఆప్షన్ ఈ. నెక్స్ట్ ఎం లివ్స్ ఇమీడియట్లీ బిలో డాష్ అండ్ ఇమీడియట్లీ అబౌవ్ డాష్. సో ఎం అనేది ఎవరికి ఇమీడియట్లీ బిలో ఉంది, ఎవరికి ఇమీడియట్లీ అబౌవ్ ఉంది. సో చూద్దాం. సో ఎం అనేది ఎవరికి ఇమీడియట్లీ బిలో ఉంది, ఎస్ కి ఇమీడియట్లీ బిలో, ఏ కి ఇమీడియట్లీ అబౌవ్. ఎస్ కి ఇమీడియట్లీ బిలో, ఏ కి ఇమీడియట్లీ అబౌవ్. సో ఎం అనేది ఎస్ కి ఇమీడియట్లీ బిలో, ఏ కి ఇమీడియట్లీ అబౌవ్ కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ హ్యాస్ వర్న్. సో మనకి ఇక్కడ నెక్స్ట్ చూస్తే గనక సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ కూడా మనకి ఫ్లోర్ బేస్డ్ పజిల్ ని బేస్ చేసుకుని ఇచ్చున్నారు. సో ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో ఏమి ఇచ్చారు మనకి 8 persons లివ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ అన్ 8 floor బిల్డింగ్. సో 8 persons ఉన్నారంట, 8 floor బిల్డింగ్ లో ఉన్నారంట. ద బాటమ్ మోస్ట్ ఫ్లోర్ ఈస్ నంబర్డ్ యాజ్ 1 అండ్ ద టాప్ ఫ్లోర్ జస్ట్ అబోవ్ ఇట్ ఈస్ నంబర్డ్ యాజ్ 2 అండ్ సో ఆన్. సో బాటమ్ ని 1 గా తీసుకోమన్నారు, టాప్ ని మనకి 8 గా తీసుకోమని చెప్పున్నారు. నెక్స్ట్ the persons who live on even numbered floor have different cars. సో ఎవరైతే who lives on even numbered floor, ఎవరైతే ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్స్ లో ఉంటారో వాళ్ళకి కార్స్ ఉంటాయంట. సో ఆ కార్స్ ఏంటంటే BMW, సియాజ్, షిఫ్ట్ అండ్ వర్ణ. సో హవెవర్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో అవి సేమ్ ఆర్డర్ లో ఉండాల్సిన అవసరం లేదు. సో యూ హూ హ్యాస్ షిఫ్ట్ లివ్స్ 2 floors అబోవ్ వి. యూకి షిఫ్ట్ అంట, యూకి షిఫ్ట్ అనే కార్ ఉంది అంటే యూకి షిఫ్ట్ కార్ ఉందంటే ఖచ్చితంగా యూ అనేది ఏ ఫ్లోర్ నంబర్ లో ఉండాలి, ఈవెన్ ఫ్లోర్ లో ఉండాలి. మనకు ఆల్రెడీ చెప్పారు ఎవరైతే ఈవెన్ ఫ్లోర్స్ లో ఉంటారో వాళ్ళకి కార్స్ ఉంటాయి. సో ఈవెన్ నంబర్ అని తెలుసు కానీ ఏ ఈవెన్ నంబర్ అనేది తెలియదు. సో నెక్స్ట్ 2 persons లివ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ పి. డబ్ల్యూకి పికి 2 persons ఉండాలి. పి హూ హ్యాస్ ఏ కార్. సో పికి కార్ ఉండాలి అని చెప్పున్నారు కాబట్టి పి కూడా ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ అయి ఉండాలి. W doesn't live on a prime numbered floor. W అనేది ప్రైమ్ నంబర్ ఫ్లోర్ లో ఉండకూడదు. X who has a car lives below Q. X కి కార్ ఉంటుందంటే X కూడా ఈవెన్ నంబర్ ఫ్లోర్ అయి ఉండాలి కానీ Q కి బిలో లో ఉండాలి. Q lives below V. R lives immediate above the person who has CR. సో R అనేది ఎలా ఉండాలి, సియాజ్ కార్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలి. అంటే సియాజ్ అనేది ఈవెన్ నంబర్ లో ఉండాలి, ఈవెన్ నంబర్ కి ఇమీడియట్లీ అబోవ్ అంటే R అనేది ఆడ్ లో ఉండాలి. నెక్స్ట్ నైదర్ పి నార్ ఎక్స్ హ్యాస్ సియాజ్. సో పీకి కానీ ఎక్స్ కానీ సియాజ్ ఉండకూడదు. ద పర్సన్ హూ హ్యాస్ వర్ణ లివ్స్ 3 floors అబౌవ్ టీ. సో వర్ణ కారు ఉన్నది ఎలా ఉండాలంట, టీకి 3 floors అబౌవ్ లో ఉండాలి. సో అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక మనకి కనెక్షన్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. యూని తీసుకుంటే మనకి షిఫ్ట్ వస్తుంది, యూ హ్యాస్ షిఫ్ట్ లివ్స్ 2 floors అబౌవ్ వి వస్తుంది. నెక్స్ట్ వి నుంచి మనకి కనెక్షన్స్ QX వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనకి మొత్తం 8 floors అని చెప్పున్నారు కదా. సో ఫస్ట్ 8 floors ని తీసుకుందాం. సో ఫస్ట్ 8 floors ని తీసుకుందాం. సో బాటమ్ ని 1 గా తీసుకోమన్నారు కదా. సో 1 2 3 4 5 6 7 8. సో మనకి ఏం చెప్పారు,
యూ హ్యాస్ షిఫ్ట్ లివ్స్ 2 floors అబోవ్ వి. యూకి షిఫ్ట్ ఉంటుంది, వీకి 2 floors అబోవ్ అంటే ఖచ్చితంగా యూ అనేది ఈవెన్ నెంబరే కదా. సో యూ ఈవెన్ నెంబర్ అంటే ఇప్పుడు యూని నేను సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నాను అనుకోండి, వీకి 2 floors అబోవ్ అంటే 1 గ్యాపేనా. 2 floors అబోవ్ కానీ, బిలో కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ, ఎవే కానీ, ఫార్ కానీ, బిహైండ్ కానీ, హెడ్ కానీ, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఎన్నైతే నంబర్ మెన్షన్ చేశారో దానికి -1 చేసి తీసుకోవాలి. అంటే 2 - 1 అంటే 1, అంటే యూకి వీకి మిడిల్లో 1 ఉండాలి. సో ఇక్కడ నేను యూని తీసుకుంటే యూకి వీకి మిడిల్లో 1 ఉండదు కదా. సో నెక్స్ట్ ఇంకెక్కడ తీసుకోవచ్చు యూని నేను 4th floor తీసుకుంటే కనుక యూకి షిఫ్ట్ అనే కార్ ఉంది, లివ్స్ 2 floors అబౌవ్ వి. వీకి 2 floors అబౌవ్ కాబట్టి వీకి యూకి 1 గ్యాప్ ఉండాలి. సో నెక్స్ట్ అలాగే యూ ఇంకొక ఛాన్స్ ఏముంది, యూ అనేది 6th floor అయి ఉండొచ్చు. సో 6th floor అయితే కనుక 1 గ్యాప్ వి అనేది ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే యూ అనేది 8th floor అయితే కనుక, సో 8th floor అయితే కనుక 1 గ్యాప్ వి ఇక్కడ తీసుకోవచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ అనేది మనకు ఉంది. నెక్స్ట్ వీకి కనెక్షన్స్ ఏమి ఇచ్చారో ఫస్ట్ అవి మనం చెక్ చేద్దాం. సో వీకి కనెక్షన్స్ ఏమి ఇచ్చారు, ఎక్స్ హూ హ్యాజ్ ఏ కార్ లివ్స్ బిలో క్యూ, క్యూ హూ లివ్స్ బిలో వి. సో ఎక్స్కి ఏంటంట, కార్ ఉందంట. సో ఎక్స్ హూ హ్యాజ్ ఏ కార్ అంటే ఎక్స్ అనేది ఏమై ఉండాలి, ఎక్స్ అనేది ఎక్స్కి ఈవెన్ నంబర్ అయి ఉండాలి. లివ్స్ బిలో క్యూ, క్యూకి బిలో ఉంటుంది. క్యూ హూ లివ్స్ బిలో వి. సో మనకి క్యూ అనేది ఒక్క నిమిషం, ఎక్స్ అనేది ఈవెన్ నంబర్ దాంట్లో ఉండాలి. ఎక్స్ హూ హ్యాస్ కార్ లివ్స్ బిలో క్యూ, క్యూకి బిలో ఉండాలి. క్యూ హూ లివ్స్ బిలో వి, క్యూ అనేది వీకి బిలోలో ఉండాలి. సో ఇది మనకి ఇచ్చిన కండిషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో ఇక్కడ వీకి బిలోలో క్యూ ఉండాలి, ఎక్స్ ఉండాలి. కానీ ఇక్కడ వీకి బిలోలో ఓన్లీ 1 person వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ తీసేద్దాం. సో వీకి బిలోలో క్యూ ఉండాలి, క్యూకి బిలోలో ఎక్స్, ఎక్స్ అది కూడా ఈవెన్ నెంబర్. ఎక్స్ వీకి బిలోలో ఉండే ఈవెన్ నెంబర్ ఏంటి, ఇంకా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ఒకటే కదా, అందుకే ఎక్స్ ఇక్కడ తీసుకుందాం. సో ఎక్స్కి కార్ ఉండాలి. సో నెక్స్ట్ అలాగే వీకి తర్వాతన క్యూ ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక మనకి వీకి తర్వాతన 4 అనే ఈవెన్ నెంబర్ ఉంది, 2 కూడా ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ చెప్పారో చూద్దాం. 2 persons లివ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ పి, పి హూ హ్యాస్ ఏ కార్. సో డబ్ల్యూకి పికి 2 persons ఉండాలంటే పికి కార్ ఉండాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీకి కార్ ఉండాలని చెప్పాడు కాబట్టి ఆల్రెడీ 2 అయిపోయింది, 4 అయిపోయింది, 6 అయిపోయింది కాబట్టి పీకి కార్ అంటే ఖచ్చితంగా 8th floor లో ఉండాలి. పీకి డబ్ల్యూకి ఎంతమంది ఉండాలి, 2 persons. సో 1 2 డబ్ల్యూ. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక పీకి డబ్ల్యూకి ఉండాలి కాబట్టి ఫర్ సపోజ్ పీ ఇక్కడ తీసుకుంటే 1 2 డబ్ల్యూ ఇక్కడ రావచ్చు, లేదా పీ ఇక్కడ తీసుకుంటే 1 2 డబ్ల్యూ ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ డబ్ల్యూ డజంట్ లివ్ ఆన్ ప్రైమ్ నంబర్ ఫ్లోర్. సో డబ్ల్యూ అనేది ప్రైమ్ నంబర్ ఫ్లోర్ ఉండకూడదు అంటే, కానీ ఇక్కడ చూస్తే డబ్ల్యూ అనేది 5th floor లో ఉంది కాబట్టి ప్రైమ్ నంబర్ అయిపోతుంది. సో తీసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ పీని మనం 4th floor లో గనక తీసుకుంటే, సో పీకి డబ్ల్యూకి 4 కదా. సో 1 2 డబ్ల్యూ, ఇక్కడ డబ్ల్యూ అనేది డజంట్ లివ్ ఆన్ ప్రైమ్ నంబర్ ఫ్లోర్, కానీ 7th floor అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి ప్రైమ్ నంబర్ అయిపోతుంది. సో నెక్స్ట్ 1 2 డబ్ల్యూ. సో ఇక్కడ తీసుకుంటే కనుక డబ్ల్యూ అనేది 1st floor, ఫస్ట్ అనేది ప్రైమ్ నంబర్ కాదు కదా, సో ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంక ఓన్లీ 1 మనకి ఏంటంటే వి తర్వాత క్యూ, క్యూ తర్వాత ఎక్స్. ఎక్స్ అనేది ఈవెన్ అవ్వాలంటే ఇంక ఎక్స్ ఈవెన్ అయ్యేది 2నే కదా ఉంది. సో ఎక్స్ ఈవెన్. సో నెక్స్ట్ వి తర్వాత క్యూ అంటే క్యూ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఆర్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద పర్సన్ హూ హ్యాస్ సియాజ్. సో ఆర్ అనేది ఎలా ఉంటుందంట, సియాజ్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీ అబౌవ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సియాజ్ నేను ఇక్కడ తీసుకుంటే ఆర్ ఇక్కడ ఉండొచ్చు, సియాజ్ ఇక్కడ తీసుకుంటే ఆర్ ఇక్కడ ఉండొచ్చు, లేదా సియాజ్ ఇక్కడ తీసుకుంటే ఆర్ ఇక్కడ ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ నైదర్ పీ నార్ ఎక్స్ హ్యాస్ సియాజ్. సో పీకి కానీ ఎక్స్ కానీ సియాజ్ ఉండకూడదంట. అంటే ఈ రెండు వాటికి ఉండకూడదంటే ఖచ్చితంగా సియాజ్ ఇక్కడైనా తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఉన్నవే 4 cars. సో సియాజ్కి ఇమీడియట్లీ అబౌవ్ ఆర్. నెక్స్ట్ ద పర్సన్ హూ హ్యాస్ వెర్నా లివ్స్ 3 floors బిలో టీ. వెర్నా అంటే వెర్నా ఉన్న కారు ఉన్న వాళ్ళు, అంటే వెర్నా కారు ఉన్న వాళ్ళు అంటే మనకి ఏమై ఉండాలి, ఈవెన్ నెంబర్ ఫ్లోర్ కదా. సో ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటే మనకి ఇంకా 4th floor 2nd floor ఉంది. ఇప్పుడు నేను వెర్నాని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, వెర్నా అనేది ఎలా ఉండాలని చెప్పున్నాడు, హూ హ్యాస్ వెర్నా లివ్స్ 3 floors బిలో టీ. టీకి 3 floors బిలో అంటే 1 2 ఇలా ఉండాలి.
అంటే 2 floors గ్యాప్ ఉండాలి. కానీ నేను ఇక్కడ వర్ణాన్ని తీసుకుంటే 2 floors గ్యాప్ ఉండదు కాబట్టి సో వర్ణాన్ని ఇంకా ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకుంటే 1 2 గ్యాప్లో టీ. సో ఇంకా పి తర్వాత వి తర్వాత ఎవరు ఉండాలి, క్యూ కదా. సో క్యూని ఇక్కడ తీసేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ కార్ ఏదైతే ఉంటుందో అది మనం పీకి తీసుకోవాలన్నమాట. సో ఇంకా రిమైనింగ్ కార్ ఏముంది, బిఎం డబల్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమని అడుగున్నారో చూద్దాం. హూ హ్యాస్ వర్ణాకార్. సో వర్ణాకార్ ఎవరికి ఉంది, ఎక్స్. సో ఎక్స్ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ లివ్ అబౌవ్ టీ. సో టీకి అబౌవ్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎంతమంది, 1 2 3. సో 3 అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, డాష్ lives 1 floor below the person who has BMW car. BMW కార్ ఉన్న వాళ్ళకి 1 floor below అంటే ఇమీడియట్లీ బిలో ఎవరు ఉన్నారు అని అంటున్నారు. సో చెక్ చేద్దాం. సో BMW కార్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీ బిలో ఎవరు ఉన్నారు, క్యూ కదా. సో మనకి క్యూ అనేది ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్, నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో వి హ్యావ్ సియాజ్ కార్. సో చెక్ చేద్దాం. వీకి సియాజ్ కార్ ఉంది అని చెప్తున్నారు, వీకి సియాజ్ కార్. సో ఓకే, కరెక్ట్. సో నెక్స్ట్, 1 person లివ్స్ బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ. సో క్యూకి డబ్ల్యూకి 1 person అని చెప్తున్నారు. సో క్యూకి డబ్ల్యూకి కూడా 1 person ఉన్నారు. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, టీ లివ్స్ 1 floor అబౌవ్ పీ. టీ లివ్స్ 1 floor అబౌవ్ పీ అంటే పీకి ఇమీడియట్లీ అబౌవ్లో టీ ఉండాలి అని అర్థం. సో చెక్ చేద్దాం. సో పీకి ఇమీడియట్లీ అబౌవ్లో టీ ఉంది కాబట్టి సో ఇది కూడా కరెక్ట్. అంటే ఏమవుతుంది, సో ఆల్ 1 2 and 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఫ్లోర్స్ అబౌవ్ ద పర్సన్ హూ హ్యాస్ BMW కార్. సో BMW కార్ కి పైన ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే కనుక W లివ్స్ 1 floor అబౌవ్ ద పర్సన్ హూ హ్యాస్ BMW కార్. సో చూద్దాం, W అనేది BMW కార్ ఉన్న వాళ్ళకి 1 floor అబౌవ్ ఉంటే ఇమీడియట్లీ అబౌవ్ ఉండాలి. సో చూద్దాం. సో BMW ఉన్న వాళ్ళకి W ఇమీడియట్లీ అబౌవ్ లేదు. ఓకే. నెక్స్ట్, U లివ్స్ 6 floors అబౌవ్ BMW కార్. U అనేది BMW కార్ ఉన్న వాళ్ళకి 6 floors అబౌవ్. సో 1 2 3 4. సో 4 6 అవ్వట్లా. సో నెక్స్ట్, R లివ్స్ 3 floors అబౌవ్ ద పర్సన్ హూ హ్యాస్ BMW. సో R అనేది BMW ఉన్న వాళ్ళకి 3 floors అబౌవ్ అని చెప్తున్నారు. సో చూస్తే BMW ఇక్కడ ఉంది. సో 1 2 3. సో 3 floors అబౌవ్ ఉంది కాబట్టి సో మనకి ఏమవుతుంది, ఆ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, సో నెక్స్ట్ చూస్తున్నట్లయితే 8 persons A, B, C, D, E, F, G and H live in building which has 8 floors, however not in this order. So 8 floors లో ఉన్నారంట. The floor which is at the bottom most position is numbered as 1. The floor above it is numbered as 2 and so on. Some of these persons have different cars among Suzuki, Prius, Honda, Tata and Maruti. సో మనకి ఏమని చెప్తున్నారు, 8 persons 8 floors బిల్డింగ్ లో ఉన్నారు. అందులో కొంతమందికి సో మనకి 1 2 3 4 5 కార్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఎవరెవరికి ఏ కార్ ఉంది, ఎవరెవరు ఏ ఫ్లోర్ లో ఉన్నారని అరేంజ్ చేయాలి. సో కండిషన్స్ ఒకసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ద వన్ హూ హ్యాస్ మారుతి లివ్స్ 3 floors అబౌవ్ ఏ. సో ఎవరికైతే మారుతి కారు ఉంటుందో సో మారుతి కారు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంట, ద వన్ హూ హ్యాస్ మారుతి లివ్స్ 3 floors అబౌవ్ ఏ. సో మారుతి కారు ఉన్న వాళ్ళు ఏకి 3 floors అబౌవ్. ఏకి 3 floors అబౌవ్ అంటే 1 2 3 3నే కదా ఉండాలి, మిడిల్లో 2నే కదా ఉండాలి, ఎందుకంటే 3 floors అబౌవ్ అని చెప్పాడు. సో ఏ డజంట్ లివ్ ఆన్ బాటమ్ మోస్ట్ ఫ్లోర్. ఏ అనేది బాటమ్ మోస్ట్ అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండకూడదు. సో నెక్స్ట్, బి లివ్స్ ఇన్ ఏ ప్రైమ్ నంబర్డ్ ఫ్లోర్. బి అనేది ప్రైమ్ నంబర్డ్ ఫ్లోర్ లో ఉండాలంట. ఇమీడియట్లీ అబౌవ్ ఏ. బి అనేది ఎలా ఉండాలి, ఏకి ఇమీడియట్లీ అబౌవ్ ఉండాలి కానీ ప్రైమ్ నంబర్ ఫ్లోర్ అయి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, D lives 2 floors above C. C who has Prius doesn't live on 6th floor. D అనేది ఎలా ఉంటుంది, C కి 2 floors above ఉంటుంది, C కి Prius అనే కారు ఉంటుంది కానీ 6th floor లో ఉండకూడదు. నెక్స్ట్, G lives immediately above E but not on the 8th floor. G అనేది E కి immediately above ఉండాలంట కానీ G అనేది 8th floor లో ఉండకూడదు. ఓకేనా.
నెక్స్ట్ ఎఫ్ హూ హ్యాస్ హోండా లివ్స్ బిలో జీ, ఎఫ్ కి హోండా ఉంటుంది, జీ కి బిలోలో ఉంటుంది. దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ హెచ్ అండ్ ద వన్ హూ హ్యాస్ టాటా. సో హెచ్ కి అలాగే ఎవరికైతే టాటా ఉంటుందో వాళ్ళకి 2 ఫ్లోర్స్ ఉండాలి. ద వన్ హూ హ్యాస్ సుజుకి లివ్స్ ఆన్ ఏ ప్రైమ్ నంబర్ ఫ్లోర్. సో సుజుకి కార్ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రైమ్ నంబర్ ఫ్లోర్ లో ఉండాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్లోర్స్ ని అరేంజ్ చేసుకుంటూ వెళ్దాం. సో మనకి 8 ఫ్లోర్స్ అని చెప్పున్నారు కదా. సో ఫస్ట్ 8 ఫ్లోర్స్ని తీసుకుందాం. సో బాటమ్ని 1 2 3 4 5. సో కండిషన్స్ చూద్దాం. మనకి ఇక్కడ ఏ గురించి ఏం చెప్పారు, ఏ అనేది బాటమ్ మోస్ట్ ఫ్లోర్ అవ్వకూడదు. సో కానీ ఏకి 3 ఫ్లోర్స్ అబోవ్లో మారుతి కారు ఉన్న వాళ్ళు ఉండాలి, ఏకి ఇమీడియట్లీ అబోవ్ బి ఉండాలి, కానీ బి అనేది ప్రైమ్ అయి ఉండాలి. సో అంటే ఇప్పుడు ఏని నేను బాటమ్ తీసుకోకూడదు కాబట్టి సెకండ్ ఫ్లోర్లో తీసుకుంటా. ఏకి ఇమీడియట్లీ అబోవ్ బి, బి అనేది ఏమవ్వాలి, ప్రైమ్ నెంబర్ కదా. సో బి అనేది ప్రైమ్ నెంబర్. సో అలాగే ఏకి 3 ఫ్లోర్స్ అబోవ్ అంటే 1 2 గ్యాప్లో మారుతి కారు ఉన్నవాళ్ళు. సో ఇంకా మనం ఇంకొకటి ఏం చెక్ చేసుకోవచ్చు, బి ప్రైమ్ అవ్వాలి కాబట్టి ఇంకెక్కడ ప్రైమ్ అవుతుంది, బి అనేది 5 అవుతుంది కదా ప్రైమ్ అనేది. సో అంటే ఇప్పుడు ఏకి ఇమీడియట్లీ అబోవ్ బి ఉండాలి, ఏకి మారుతి కారు. సో 1 2 3 మారుతి కారు ఇక్కడ అవుతుంది. సో ఇంకొక ఛాన్స్ ఏముంది, బిని 7th లో తీసుకోవచ్చు కానీ అప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై చేయదు, ఇవి రెండు. సో నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ ఇచ్చారో చూద్దాం. సో ఇంకేం కండిషన్స్ ఇచ్చారు మనకి, డి లివ్స్ 2 ఫ్లోర్స్ అబౌవ్ సి. సో డి అనేది ఎలా ఉంటుంది, సికి 2 ఫ్లోర్స్ అబౌవ్ లో డి ఉండాలి. సి హూ హ్యాస్ ప్రియస్ కార్. సో సికి ప్రియస్ కార్ ఉంటుందంట. సో కానీ డజంట్ లివ్ ఆన్ 6th ఫ్లోర్, కానీ 6th ఫ్లోర్ అవ్వకూడదు. సో 6th ఫ్లోర్ అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి సో 2 ఫ్లోర్స్ అబౌవ్ అని చెప్పారు కదా, అంటే సికి డికి 1 గ్యాప్. ఇక్కడ సీన్ తీసుకుంటే ఛాన్స్ లేదు, ఇక్కడ సీన్ తీసుకున్నామని అనుకోండి సి డి. సో డి అనేది ఏమవుతుంది అప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సి ప్రియస్ కార్, సో 1 గ్యాప్లో డి. సో ఇంకొక పాసిబిలిటీ సిని ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ సి అనేది ఏమి ఇచ్చున్నాడు, డస్ నాట్ లివ్ ఆన్ 6th ఫ్లోర్ అని చెప్పుకున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి సి ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకుంటే సి ప్రియస్, 1 గ్యాప్ లో డి. నెక్స్ట్ ఇంక తీసుకుంటే సి ఇక్కడ తీసుకోవాలి, కానీ సి అనేది 6th ఫ్లోర్ అవ్వకూడదు అని చెప్పుకున్నారు. నెక్స్ట్ జీ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఈ బట్ నాట్ ఆన్ ద 8th ఫ్లోర్. జీ అనేది ఈకి ఇమీడియట్లీ అబోవ్ 8th ఫ్లోర్, అంటే ఇవి రెండు అడ్జసెంట్ అయ్యి ఉండాలి. సో ఇంక అడ్జసెంట్ మనకి ఇక్కడే కదా ఉంది. సో అంటే ఈ జీ, కానీ ఇక్కడ జీ అనేది 8th ఫ్లోర్ అయిపోతుంది కాబట్టి ఈ పాసిబిలిటీని తీసేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఈ జీ అనేది ఈకి ఇమీడియట్లీ అబోవ్ ఈ, ఇక్కడ తీసుకుంటే ఈకి ఇమీడియట్లీ అబోవ్ జీ, జీ అనేది 7th ఫ్లోర్ అవుతుంది. సో ఇలా తీసుకుంటే కనుక జీ అనేది 8th ఫ్లోర్ అవుతుంది కాబట్టి ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎఫ్ హూ హ్యాస్ హోండా లివ్స్ బిలో జీ. ఎఫ్ కి హోండా కార్ ఉందంట. సో జీకి బిలో ఎఫ్ ఉండాలంటే ఇక్కడే కదా. సో ఎఫ్ కి ఏ కార్ ఉంటుందని చెప్పాడు, హోండా కార్. నెక్స్ట్ దేర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ హెచ్ అండ్ వన్ హూ హ్యాస్ టాటా. సో హెచ్ కి టాటా కార్ కి 2 ఫ్లోర్స్ ఉండాలంట. సో ఇంక రిమైనింగ్ హెచ్ ఇక్కడే కదా. సో అంటే 1 2 టాటా కార్. నెక్స్ట్ ద వన్ హూ హ్యాస్ సుజుకి లివ్స్ ఆన్ ఏ ప్రైమ్ నంబర్ ఫ్లోర్. సో సుజుకి అనేది ప్రైమ్ నంబర్ అంటే ఇక్కడ 3 ఉంది, 6 ఉంది, 8 ఉంది. సో అంటే ఇంక మనకి ఏముంది, 3 అనేదే కదా మనకి ప్రైమ్ నంబర్ అవుతుందంటే సుజుకి అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి సో ఇంకా 3లో తీసుకుందాం, అప్పుడు డి అవుతుంది. సో ఇది మనకు వచ్చిన అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హౌ మెనీ పర్సన్స్ లివ్ బిలో ఎఫ్. ఎఫ్ కి బిలోలో ఎంతమంది ఉన్నారు, ఓన్లీ 1. సి ఒకటే ఉంది కాబట్టి సో 1 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ హూ అమోంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ టాటా. సో టాటా కారు ఉన్న వాళ్ళు ఎవరు, బి కదా. సో బి అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. సో హెచ్ కి ఏకి ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో హెచ్ 1 2 3, హెచ్ కి ఏకి 3 పర్సన్స్. సో 3 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ హూ హ్యాస్ సుజుకి లివ్స్ ఆన్ డాష్ ఫ్లోర్. సో సుజుకి ఎవరికి సుజుకి కార్ ఉంది, ఏ ఫ్లోర్ లో ఉన్నారు. సో సుజుకి కార్ ఎవరికి ఉంది, ఏ ఫ్లోర్. సో సుజుకి కార్ డీకి ఉంది, 3rd ఫ్లోర్ లో ఉన్నారు. సో డి 3 అయి ఉండాలి. సో డి 3 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి.
నెక్స్ట్ డాష్ లివ్స్ 3 floors అబోవ్ సి. సికి 3 floors అబోవ్ ఉంటే సికి 1, 2, 3 ఈ గ్యాప్లో ఎవరున్నారు? సో సికి 3 floors అబోవ్లో ఎవరున్నారో చూద్దాం. సికి 3 floors అబోవ్ అంటే 1, 2 ఏ. సో సికి 3 floors అబోవ్లో ఏ ఉంది. సో ఏ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 8 persons are S, T, U, V, W, X and Y live in a building which has 8 floors. So 8 floors ఉన్న building లో ఉన్నారు. The bottommost floor is numbered as 1. The floor above it is 2 and so on. So the dimensions of each floor in the building is same. So మనకి 8 persons ఉన్నారు, 8 floors building లో ఉన్నారు. సో బాటమ్ ని 1 గా టాప్ ని 8 గా తీసుకోమని చెప్పున్నారు. నెక్స్ట్ ఓన్లీ 4 persons live between R and S. సో R కి S కి ఓన్లీ 4 floors ఉండాలంట, 4 persons ఉండాలంట. సో కానీ R S ఎలా ఉండాలి అంటే S కి అబోవ్ R ఉండాలా లేకపోతే R కి అబోవ్ S ఉండాలనేది తెలియదు. నెక్స్ట్ అట్లీస్ట్ 2 persons బిలో S. సో S కి బిలోలో అట్లీస్ట్ 2 persons ఉండాలంట. అంటే అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 ఉండాలి. మినిమం 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ U lives immediately below R. Only 2 persons live between R and Y. Only 3 persons live between W and V. T lives 2 floors above W. X doesn't live on perfect square numbered floor. సో ఇది మనకి ఇచ్చింది. సో ఫస్ట్ ఫ్లోర్స్ ని తీసుకుందాం. 8 ఫ్లోర్స్ కదా ఇచ్చున్నారు మనకి. సో మనకి దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. సో మనకి ఓన్లీ 4 persons బిట్వీన్ R అండ్ S, అట్లీస్ట్ 2 persons లివ్ బిలో S. S కి బిలోలో అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 ఉండాలి. 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. మనకు ఉండే పాసిబిలిటీని బట్టి తీసుకుంటాం. సో ఫస్ట్ S కి బిలోలో 2 persons అంటే S ఇక్కడ తీసుకుందాం. సో S కి R కి ఎంతమంది పర్సన్స్ ఉండాలని చెప్పారు మనకి? 4 కదా. సో 4 తీసుకుందాం. సో 1, 2, 3, 4 R. నెక్స్ట్ ఇప్పుడు నేను S ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. S కి బిలోలో 3 floors, కానీ S కి R కి 4 రావు చూడండి. 1, 2, 3, 4 ఛాన్స్ లేదు. సో అదే నేను S ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. S కి బిలోలో 1, 2, 3, 4 అంటే S కి బిలోలో 4 ఉండొచ్చు, S కి R కి 4 ఉండే ఛాన్స్ ఉండదు. అదే S ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. S కి బిలోలో మోర్ దెన్ 2. సో 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు కదా. సో 1, 2, 3, 4 R. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? S అనేది ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. సో 1, 2, 3, 4 R. సో నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ S ఇక్కడ తీసుకుంటే కనుక R అనేది ఇక్కడ వస్తుంది. ఈ 4 పాసిబిలిటీస్. నెక్స్ట్ చూద్దాం. U lives immediately below R. U అనేది ఎలా ఉండాలి? R కి ఇమీడియట్లీ బిలో. సో ఇక్కడ R కి ఇమీడియట్లీ బిలో ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఎలిమినేట్ చేద్దాం. సో R కి ఇమీడియట్లీ బిలో U, R కి ఇమీడియట్లీ బిలో U. నెక్స్ట్ ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ R అండ్ Y. R కి Y కి ఓన్లీ 2 persons ఉండాలంటే సో R 1, 2 Y. సో ఇక్కడ చూస్తే R 1, 2 Y. సో ఇక్కడ R 1, 2 Y. నెక్స్ట్ ఓన్లీ 3 persons లివ్ బిట్వీన్ W అండ్ V. W కి V కి 3 persons ఉండాలి. T లివ్స్ 2 floors అబౌవ్ W. T అనేది W కి 2 floors అని అంటే కనుక సో మనకి T కి W కి 1 గ్యాప్ ఉండాలి అని అర్థం. సో T కి W కి 1 గ్యాప్ ఉండాలి, W కి 3 కి 3 ఉండాలి కాబట్టి సో ఫర్ సపోజ్ మనం W ని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. 1 గ్యాప్ లో T ఇక్కడ ఉంటుంది. W కి V కి 3 కదా. 1, 2, 3 V. సో సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే W కి T కి 1 ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ W ఇక్కడ T ఇక్కడ తీసుకుంటే W కి V కి 3 ఉండాలి కాబట్టి సో W కి T కి 1 గ్యాప్, W కి V కి 3. సో అంటే 1, 2, 3 V. సో నెక్స్ట్ ఇక్కడ W ని చూసుకున్నట్లయితే సో W ఇక్కడ తీసుకుంటే W కి T, సో అలాగే W కి V కి 3 ఉండాలి కాబట్టి V అనేది ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ X doesn't live on a perfect square numbered floor. సో X అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకూడదు అంటే ఇక్కడ X 1 కదా ఇంక మిగిలింది. పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి తీసేద్దాం. సో ఇక్కడ X అనేది థర్డ్, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇక్కడ చూస్తే X అనేది ఫోర్త్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది కూడా తీసేస్తే సో ఓన్లీ మనకి ఈ పాసిబిలిటీ అనేది మిగులుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమని అడుగున్నారో చూద్దాం. సో మనకి అరేంజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. హౌ మెనీ పర్సన్స్ లివ్ అబోవ్ X. సో X కి అబోవ్ లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 1, 2, 3, 4, 5. సో మనకి 5 అనేది ఆప్షన్ C లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ C. నెక్స్ట్
విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ ట్రూ? ఏది కరెక్ట్ అని అంటున్నారు చూడండి. ఆర్ లివ్స్ 3 floors అబౌవ్ వై. సో ఆర్ అనేది వైకి 3 floors అబౌవ్ అని చెప్తున్నారు, కానీ కాదు. సో నెక్స్ట్ టీ లివ్స్ ఆన్ 7th floor. టీ అనేది 7th floor అని చెప్పున్నారు, కాదు. నెక్స్ట్ సి లివ్స్ 2 floors బిలో వై. సి అనేది వైకి 2 floors బిలోలో ఉంది అని చెప్పున్నారు. సో మనకి సో ఎక్స్ లివ్స్ 2 floors బిలో వై. సారీ, ఎక్స్ అనేది వైకి 2 floors బిలోలో. సో 2 floors బిలోలోనే కదా ఉంది, అంటే సి అవుతుంది. సో నెక్స్ట్ ఇంక బోత్ ఆప్షన్స్ ఏ అండ్ సి, ఏ అండ్ బి అని ఇచ్చున్నారు కాబట్టి ఓన్లీ సి అవుతుంది. వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ డాష్ లివ్స్ డాష్ ఫ్లోర్స్ అబౌవ్ ఆర్ బిలో టీ. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. వి లివ్స్ 3 floors బిలో ఆర్ అబౌవ్ టీ. సో చెక్ చేద్దాం. వి అనేది టీకి 3 floors అబౌవ్ కానీ బిలో కానీ ఉందా? సో లేదు, అబౌవ్లో ఉంది, 2 floors అబౌవ్. సో నెక్స్ట్ ఎస్ లివ్స్ 3 floors బిలో ఆర్ అబౌవ్ టీ. సో ఎస్ అనేది టీకి ఇమీడియట్లీ అబౌవ్ ఉంది. నెక్స్ట్ వై లివ్స్ 1 floor బిలో టీ. ఎస్ అనేది 1 floor బిలో టీ అని చెప్పున్నారు వై అనేది. సో కరెక్ట్. సో వై అనేది మనకి 1 floor అవుతుంది. సో నెక్స్ట్ యూ లివ్స్ 5 floors బిలో ఆర్ అబౌవ్ టీ. యూ అనేది చూద్దాం. సో టీ నుంచి చూస్తే 1 2 3 4 5. సో 5 floors బిలో ఉంది కాబట్టి ఇది కూడా అవుతుంది. సో అంటే ఏమవుతుంది, 2 ఆప్షన్స్ అవుతున్నాయి కాబట్టి మోర్ దెన్ 1 ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ పర్సన్స్ లివ్ బిట్వీన్ వి అండ్ యూ. సో వికి యూకి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? వికి యూకి ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6. సో 6 అనేది మనకి ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ సో 9 persons E, G, H, J, K, M, P, R and T are staying in a 9-story building but not necessarily in the same order. The lowermost floor is numbered as 1. The floor just above it is numbered 2 and so on. So మనకి 9 persons 9-story building లో ఉన్నారు. సో లోయర్ మోస్ట్ 1, దాని అబౌవ్ 2 అలా 9 గా తీసుకోమని చెప్పున్నారు. J lives immediate above G's floor. R lives below P but not at the lowermost floor. P lives on one of the floors below K. More than 3 floors were between H and T's floor. 2 persons live between R and E's floor. M lives on even numbered floor. 2 persons live between J and K floor. H lives above T. 5 persons between M and floor number G. So M కి G కి 5 ఉండాలి అని చెప్పున్నారు. నెక్స్ట్ సో ఎం అనేది ఎలా ఉండాలి అని చెప్పున్నారు? ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ లో ఉండాలి. సో దీన్ని బట్టి మనం అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ 9 floors ని తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఎం లివ్స్ ఆన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. సో ఎం అనేది ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ అని చెప్పున్నారు. ఫర్ సపోజ్ 2లో తీసుకుంటే ఎంకి జీకి 5 floors ఉండాలి అని చెప్పున్నారు. సో 5 1 2 3 4 5 జీ. సో ఎంని 4లో తీసుకుంటే కనుక సో 1 2 3 4 5 అనేది ఛాన్స్ లేదు. 6లో తీసుకుంటే కనుక ఎంని 1 2 3 4 5 ఛాన్స్ లేదు. సో ఇంకా ఎంని 8లో తీసుకుంటే G, M की G की 5 persons. నెక్స్ట్ J lives immediately above G's floor. J అనేది ఎలా ఉండాలి? G కి immediate above ఉండాలి. సో G కి immediate above J. సో R lives below P. R అనేది P కి బిలో ఉంటుంది బట్ నాట్ అట్ ద లోయర్ మోస్ట్ ఫ్లోర్. సో P lives one of the floors below K. సో P అనేది ఎలా ఉంటుంది? K కి బిలోలో ఉండాలి. మోర్ దెన్ 3 floors ఫర్ బిట్వీన్ H అండ్ T. సో H కి T కి మోర్ దెన్ 3 ఉండాలి. 2 persons live between R and E's floor. సో R కి E కి 3 floors ఉండాలంట. 2 persons live between R and E. నెక్స్ట్ 2 persons live between J and K. సో J కి K కి 2. సో 1 2 K. సో 1 2 K. నెక్స్ట్ సో ఇంకేం చెప్పున్నారు మనకి? H lives above T. సో H అనేది ఎలా ఉంటుంది? T కి అబౌవ్ ఉండాలి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి K కి కిందన P, P కి కిందన R. సో మనకి P lives one of the floors below P అని ఇచ్చున్నాడు. R lives below P but not at the lower most. R అనేది లోయర్ మోస్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు K కి తర్వాతన P, P తర్వాతన R. R ఎందుకంటే లోయర్ మోస్ట్ అవ్వకూడదు. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో
పి ఇక్కడ తీసుకుని ఆర్ ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇంకేం కండిషన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, 2 persons live between ఆర్ అండ్ ఈస్ ఫ్లోర్. సో ఆర్కి ఈకి 2 floors ఉండాలని చెప్పాడు కాబట్టి 1 2 ఈ. సో ఆర్ ఇక్కడ తీసుకుంటే 1 2 ఛాన్స్ ఉండదు కదా మనకి. సో ఆర్ ఇక్కడ తీసుకుందాం. ఆర్ ఇక్కడ తీసుకుంటే పి తర్వాతన సో 1 2 ఈ. సో మనకి హెచ్ కి టీకి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 3 floors వర్ బిట్వీన్ హెచ్ అండ్ టీ ఫ్లోర్. సో ఇంక రిమైనింగ్ హెచ్ కి టీకి ఇలాగే మోర్ దెన్ 3 వచ్చే ఛాన్స్ లేదు కదా. సో అందుకు హెచ్ కి టీకి మోర్ దెన్ 3. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో చూద్దాం. సో ఇన్ విచ్ నంబర్ ఫ్లోర్ ఎం లివ్స్. ఎం అనేది ఏ ఫ్లోర్ లో ఉంది, 8th floor. సో 8th అనేది ఆప్షన్ డి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఫస్ట్ పర్సన్ లివ్స్ అబౌవ్ సెకండ్ పర్సన్. సో ఏ పేర్ లో సెకండ్ పర్సన్ కి ఫస్ట్ పర్సన్ అబౌవ్ ఉంటారు. ఎం కి అబౌవ్ జీ ఉన్నారో లేదో చెక్ చేద్దాం. సో ఇది సెకండ్ పర్సన్ కదా. సో ఫస్ట్ పర్సన్ లివ్స్ అబౌవ్ సెకండ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ అనే వాళ్ళు సెకండ్ పర్సన్ కి అబౌవ్ ఉండాలి. అంటే ఎం కి అబౌవ్ జీ ఉన్నారో లేదో చెక్ చేద్దాం. సో ఎం కి అబౌవ్ లో జీ లేరు. సో నెక్స్ట్ హెచ్ కి అబౌవ్ లో జే ఉన్నారో లేదో చెక్ చేద్దాం. సో హెచ్ కి అబౌవ్ లో జే లేరు. సో నెక్స్ట్ ఈకి అబౌవ్ లో జీ ఉన్నారో లేదో చెక్ చేద్దాం. సో ఈకి అబౌవ్ లో కూడా జీ లేరు. సో నెక్స్ట్ ఈకి అబౌవ్ లో ఆర్ ఉన్నారో లేదో చెక్ చేద్దాం. సో ఈకి అబౌవ్ లో ఆర్ లేరు. సో నెక్స్ట్ జేకి అబౌవ్ లో టీ. సో జేకి అబౌవ్ లో టీ ఉన్నారు. సో జేకి అబౌవ్ లో టీ, ఈకి అబౌవ్ లో ఆర్. సో మనకి ఒక నిమిషం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్ లివ్స్ అబౌవ్ టీస్ ఫ్లోర్. ఓకే, హెచ్ అనేది టీకి అబౌవ్ లో ఉండాలి. సో మన కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఫస్ట్ పర్సన్ లివ్స్ అబౌవ్ సెకండ్ పర్సన్. సో ఎం కి అబౌవ్ లో జీ ఉన్నారో లేదో చెక్ చేద్దాం. ఎం కి అబౌవ్ లో జీ లేరు. సో నెక్స్ట్ హెచ్ కి అబౌవ్ లో జే. సో హెచ్ కి అబౌవ్ లో జీ లేరు. సో నెక్స్ట్ ఈ కి అబౌవ్ లో జీకి అబౌవ్ లో ఈ. సో జీకి అబౌవ్ లో ఈ ఉన్నారు చూడండి. సో జీకి అబౌవ్ లో ఈ ఉన్నారు కాబట్టి సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ లివ్స్ ఇన్ ఆడ్ నంబర్ ఫ్లోర్. సో ఆడ్ నంబర్ ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు, కేఆర్. సో కేఆర్ చెక్ చేద్దాం. సో కే ఈవెన్ అయిపోతుంది, ఇంక అవ్వదు. సో నెక్స్ట్ హెచ్టి. సో హెచ్టి చెక్ చేస్తే సో టీ హెచ్ 1 and 9 కాబట్టి సో ఈవెన్ బోత్ ఆడ్ నంబర్ ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు హెచ్ అండ్ టీ. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ అట్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. సో టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఎవరున్నారో చెక్ చేద్దాం. టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఎవరున్నారు, హెచ్. సో మనకి హెచ్ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, సో నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో మనకి 8 persons ఇచ్చున్నాడు. లివ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ఎన్ 8-story బిల్డింగ్ వేర్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఈస్ నంబర్డ్ 1 అండ్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ అబౌవ్ ఇట్ ఈస్ నంబర్ 2 అండ్ సో ఆన్. సో మనకి 8 persons 8 floors బిల్డింగ్ లో ఉన్నారంటే బాటమ్ ని 1 గా టాప్ ని పైన తీసుకోమని చెప్పున్నారు. ఈచ్ ఆఫ్ దమ్ ఈజ్ వాచింగ్ డిఫరెంట్ గేమ్స్. సో ప్రతి పర్సన్ కూడా డిఫరెంట్ గేమ్స్ ని చూస్తారంట. నాట్ మోర్ దెన్ 2 persons లివ్ బిలో ద వన్ హూ వాచెస్ టెన్నిస్. సో టెన్నిస్ చూస్తున్న వాళ్ళకి బిలోలో 2 కంటే ఎక్కువ ఉండకూడదంట. అంటే 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఎవరు లేకపోయినా పర్వాలేదు. సో దీన్ని ఫస్ట్ పాసిబిలిటీస్ లో అరేంజ్ చేసుకుంటూ వెళ్దాం. సో మనకి 8 persons బాటమ్ లో 1 గా తీసుకోమని చెప్పున్నారు కదా. సో చూడండి మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, ఓన్లీ నాట్ మోర్ దెన్ 2 persons లివ్ బిలో వన్ హూ వాచెస్ టెన్నిస్. టెన్నిస్ చూస్తున్న వాళ్ళకి బిలోలో 2 కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే నాట్ మోర్ దెన్ 2 అంటే 2 కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు కదా. సో ఫస్ట్ 2 తీసుకుందాం. సో టెన్నిస్ కి బిలోలో 2 ఉండొచ్చు. ఇంకొక పాసిబిలిటీ 1 ఉండొచ్చు. ఇంకొక పాసిబిలిటీ లాస్ట్ లో ఉండొచ్చు. నెక్స్ట్, ఓన్లీ 3 persons లివ్ బిట్వీన్ యూ అండ్ వన్ హూ వాచెస్ టెన్నిస్. సో టెన్నిస్ చూస్తున్న వాళ్ళకి యూకి ఎంతమంది ఉండాలంటే 3 persons. సో టెన్నిస్ చూస్తున్న వాళ్ళు సో 1 2 3 గ్యాప్ లో యూ.
సో టెన్నిస్ చూస్తున్న వాళ్ళు 1 2 3 గ్యాప్లో యూ. సో టెన్నిస్ చూస్తున్న వాళ్ళు 1 2 3 గ్యాప్లో యూ. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ లివ్ అబోవ్ యూ యాజ్ బిలో వన్ హూ వాచెస్ వాలీబాల్. సో యూకి అబౌవ్లో ఎంతమంది అయితే ఉన్నారో వాలీబాల్ వాచ్ చేస్తున్న వాళ్ళకి బిలోలో కూడా అంతే మంది ఉండాలి. ఇక్కడ చూస్తే యూకి అబౌవ్లో 1 ఉన్నారు కాబట్టి వాలీబాల్కి బిలోలో 1. సో ఇక్కడ యూకి అబౌవ్ 2 ఉన్నారు కాబట్టి వాలీబాల్కి బిలోలో 2. సో ఇక్కడ యూకి అబౌవ్లో 1 2 3 ఉన్నారు కాబట్టి వాలీబాల్కి బిలోలో 3. నెక్స్ట్ T lives immediately above one who watches hockey and lives on an even numbered floor. సో T అనేది ఎలా ఉంటుందంట, హాకీని చూస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ అబౌవ్ ఉంటుంది, అది కూడా ఏమని చెప్పున్నారు, అండ్ లివ్స్ ఆన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. సో ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ అయి ఉండాలంట. సో ఈవెన్ నంబర్ అయి ఉండాలంటే ఇప్పుడు మనం హాకీ ఇక్కడ తీసుకుంటే టీ ఇక్కడ రావచ్చు, లేదా హాకీ ఇక్కడ తీసుకుంటే టీ ఇక్కడ రావచ్చు కదా. సో ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. డబ్ల్యూ లివ్స్ 3 floors అబౌవ్ టీ. సో డబ్ల్యూ అనేది ఎలా ఉండాలి, టీకి 3 floors అబౌవ్ ఉండాలి కాబట్టి, సో నేను టీని 6th floor లో తీసుకుంటే రాదు కాబట్టి, సో టీని ఇంకెక్కడ తీసుకోవచ్చానంటే 4th floor లో తీసుకుంటే ఆ హాకీ ఛాన్స్ లేదు, అంటే మనకి పాసిబిలిటీ అవ్వదు. సో ఇంకెక్కడ తీసుకోవచ్చానంటే టీని ఈవెన్ నంబర్ ఫ్లోర్ అవ్వాలి అని చెప్పున్నారు కాబట్టి, సో టీ ఒక్క నిమిషం, ఇక్కడ టీ ఇక్కడ మనం ఈవెన్ నంబర్ ఫ్లోర్ ఇక్కడ తీసుకుని హాకీని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి, సెట్ అవుతుంది కదా. సో అలాగే ఇంకేం చెప్పున్నారు, డబ్ల్యూ లివ్స్ 3 floors అబౌవ్ టీ. సో డబ్ల్యూ అనేది ఎలా ఉండాలి, 3కి 3 floors అబౌవ్. సో 1 2 డబ్ల్యూ. లేదు అని అంటే హాకీ ఇక్కడ తీసుకుని టీ ఇక్కడ తీసుకుంటే డబల్ ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ జడ్ అండ్ వన్ హూ వాచెస్ క్రికెట్. నెక్స్ట్ అది చూద్దాం. సో ఫస్ట్ ఇది చూసేద్దాం. సో టీకి అలాగే డబ్ల్యూకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీని మనం ఈవెన్ నంబర్ ఫ్లోర్ లో తీసుకోవాలి కాబట్టి 4th floor లో తీసుకుంటే హాకీ సెట్ అవ్వదు, అంటే ఖచ్చితంగా టీని 2nd floor లో తీసుకుంటే హాకీ. సో టీకి 3 floors అబౌవ్ ఉన్నారు కాబట్టి 1 2 గ్యాప్లో డబ్ల్యూ ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీని మనం 6th floor లో తీసుకున్న ఛాన్సెస్ ఉన్నాయి, లేదు అని అంటే 2nd floor లో తీసుకునే ఛాన్సెస్ లేవు. సో చూద్దాం. నెక్స్ట్ ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ జడ్ వన్ హూ వాచెస్ క్రికెట్. సో జడ్కి ఎవరైతే క్రికెట్ చూస్తారో వాళ్ళకి 2 floors ఉండాలంట. నెక్స్ట్ ద వన్ హూ వాచెస్ క్రికెట్ ఈస్ నాట్ లివింగ్ ఆన్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్. సో ఎవరైతే క్రికెట్ని చూస్తారో వాళ్ళు ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉండకూడదంటే ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి. నెక్స్ట్ ఎస్ లివ్స్ 2 floors బిలో జెడ్. ఎస్ అనేది జెడ్కి 2 floors బిలోలో ఉండాలి. ఓన్లీ 3 persons లివ్ బిట్వీన్ ఎస్ అండ్ వన్ హూ వాచెస్ చెస్. బి లివ్స్ అబౌవ్ ఎక్స్ అండ్ మోర్ దెన్ 1 person లివ్స్ బిట్వీన్ దెమ్. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వన్ హూ వాచెస్ బాస్కెట్బాల్ ఈస్ 2 more దెన్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ బిట్వీన్ వై అండ్ వన్ హూ వాచెస్ ఫుట్బాల్. ద వన్ హూ వాచెస్ బ్యాడ్మింటన్ లివ్స్ ద వన్ హూ వాచెస్ ఫుట్బాల్. సో ఇది మనకి ఇచ్చినది. సో ఫస్ట్ ఇప్పుడు జెడ్ని క్రికెట్ని అరేంజ్ చేద్దాం. సో జెడ్కి క్రికెట్కి 2 ఉండాలి, జెడ్ అనేది ఈవెన్లో ఉండాలి అని చెప్పున్నారు. సో జెడ్ అనేది ఈవెన్లో ఉండాలి. అలాగే ఎస్ లివ్స్ 2 floors బిలో జెడ్. ఎస్ అనేది జెడ్కి 2 floors బిలోలో కూడా ఉండాలి. సో ఇప్పుడు మనం క్రికెట్ని 6th లో తీసుకుంటే 1 2 జెడ్ వస్తుంది. సో జెడ్కి ఎస్ ఇక్కడ వస్తుంది. లేదు అని అంటే క్రికెట్ని ఇక్కడ తీసుకుంటే 1 2 జెడ్ ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా క్రికెట్ని మనం 6th లో తీసుకుందాం. సో 6th లో తీసుకుంటే 1 2 గ్యాప్ జెడ్, జెడ్కి 1 floor బిలోలో ఎస్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్రికెట్కి, సో క్రికెట్ ఇక్కడ తీసుకుంటే 1 2 జెడ్ ఛాన్స్ లేదు కాబట్టి సో క్రికెట్ ఇక్కడ తీసుకుందాం. సో క్రికెట్ ఇక్కడ తీసుకుంటే 1 2 జెడ్ ఇక్కడ వస్తుంది, ఎస్ ఇక్కడ. సో నెక్స్ట్ లేదు అని అంటే క్రికెట్ ఇక్కడ తీసుకుని 1 2 జెడ్ ఇక్కడ తీసుకుంటే కనుక ఛాన్స్ లేదు. సో చూద్దాం. నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ ఇచ్చారు, ఓన్లీ 3 persons లివ్ బిట్వీన్ ఎస్ అండ్ వన్ హూ వాచెస్ చెస్. సో 1 2 3 చెస్. సో అలాగే 1 2 3 చెస్. నెక్స్ట్ వి లివ్స్ అబోవ్ ఎక్స్. వి అనేది ఎలా ఉంటుందంట, ఎక్స్కి అబోవ్లో ఉంటుంది. నెక్స్ట్ మోర్ దెన్ 1 person లివ్స్ బిట్వీన్ దెమ్. ఒకరికంటే ఎక్కువ ఉండాలి అని చెప్పున్నారు. సో ఒకరికంటే ఎక్కువ ఉండాలంటే ఎక్స్ ఇక్కడ, బి ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒకరికంటే ఎక్కువ ఉండాలంటే ఎక్స్ ఇక్కడ, బి ఇక్కడ. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరున్నారు, సో ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో వైని తీసేసుకుంది. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు చూడండి, ద నంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ బిట్వీన్ ఎక్స్ అండ్ బాస్కెట్బాల్. సో మనకి ఏం చెప్తున్నారు, ఎక్స్కి బాస్కెట్బాల్కి ఎంతమంది అయితే ఉంటారో ఈస్ 2 more దెన్, ఇది వీళ్ళిద్దరు ఎక్కువ ఉండాలంట. ఎవరికంటే ద నంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ బిట్వీన్ వై అండ్ వన్ హూ వాచెస్ ఫుట్బాల్. సో వైకి
ఫుట్బాల్ వాచ్ చేస్తున్న వాళ్ళకి, వీళ్ళకి ఎంతమంది ఉంటారో వీళ్ళకంటే వీళ్ళిద్దరు ఎక్కువ ఉండాలంట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి ఏం చెప్పారు లాస్ట్లో, ద వన్ హూ వాచెస్ బ్యాడ్మింటన్ లివ్స్ బిలో ద వన్ హూ వాచెస్ ఫుట్బాల్. సో బ్యాడ్మింటన్ చూస్తున్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఫుట్బాల్కి బిలోలో బ్యాడ్మింటన్ ఉండాలి అని చెప్పుకున్నారు. ఇది మనకి ఇచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఎక్స్ బాస్కెట్ బాల్, సో ఫస్ట్ ఎక్స్ ఇక్కడ ఉంది కదా, సో ఫర్ సపోజ్ బాస్కెట్ బాల్ ఇక్కడ తీసుకుంటే 2 కాబట్టి వైకి అలాగే ఫుట్బాల్ కి ఇంకెవరు 1 పర్సన్ ఉండాలి. సో వైకి ఫుట్బాల్ కి 1 పర్సన్ అంటే ఫుట్బాల్. సో ఎక్స్ బాస్కెట్ బాల్ అని అనుకుందాం. సో ఎక్స్ కి బాస్కెట్ బాల్ కి 2 కాబట్టి సో వైకి ఫుట్బాల్ కి 0 ఉండాలి. సో ఎవరు ఉండకూడదు, ఎందుకంటే ఇద్దరు ఎక్కువ ఉండాలి. సో అప్పుడు వైకి ఫుట్బాల్ కి సెట్ అవ్వట్లేదు కదా, అంటే ఇక్కడ బాస్కెట్ బాల్ ని తీసుకోవద్దు. సో ఎక్స్ ఇక్కడ బాస్కెట్ బాల్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో 1 2 3 కాబట్టి వైకి ఫుట్బాల్ కి 1 ఉండాలి. సో వైకి ఫుట్బాల్ కి 1 అంటే వై ఫుట్బాల్ ఇక్కడ వస్తుంది, కానీ ఫుట్బాల్ తర్వాత బ్యాడ్మింటన్ ఉండాలి, మనకి ఛాన్స్ అనేది లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఎక్స్ బాస్కెట్ బాల్ తీసుకుంటే బాస్కెట్ బాల్ ఇక్కడ వైకి ఫుట్బాల్ కి ఇంక 1 ఉండాలి. సో ఫుట్బాల్ కి తర్వాతన బ్యాడ్మింటన్. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. సో ఈ పాసిబిలిటీ ఎలిమినేట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేది ఏమడుగున్నారో చూద్దాం. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాచెస్ బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ ఎవరు చూస్తున్నారు, ఎక్స్ కదా. సో మనకి ద వన్ హూ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్ కాదు, ద వన్ హూ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్. ఎక్స్ అనేది 4th ఫ్లోర్ లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఫస్ట్ పర్సన్ లివ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఎలా ఉండాలంట, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ కి ఎగ్జాక్ట్లీ మిడిల్. అంటే డబ్ల్యూ అనేది జెడ్ కి యూకి మిడిల్ లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో డబ్ల్యూ అనేది జెడ్ కి యూకి మిడిల్ లో లేదు. సో నెక్స్ట్ జెడ్ అనేది ఎస్ కి డబ్ల్యూ కి మిడిల్ లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఎస్ కి డబ్ల్యూ కి జెడ్ అనేది మిడిల్ లో ఉంది కదా. సో అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, who among the following person lives 3 floors above one who watches chess. సో చెస్ చూస్తున్న వాళ్ళకి 3 floors above లో ఎవరు ఉన్నారు, సో చెక్ చేద్దాం. చెస్ చూస్తున్న వాళ్ళకి 3 floors above లో 1 2 వి ఫుట్బాల్. సో వి అనేది అయి ఉండాలి. సో వి అనేది కానీ ద వన్ హూ వాచెస్ ఫుట్బాల్. సో వన్ హూ వాచెస్ ఫుట్బాల్ అవుతుంది. సో 7th ఫ్లోరా కాదా అనేది చెక్ చేద్దాం. సో వి అనేది 7th ఫ్లోర్ కాదు. సో నెక్స్ట్ ద వన్ హూ లివ్స్ ఆన్ 8th ఫ్లోర్. సో వి అనేది 8th ఫ్లోర్ లోనే ఉంది కాబట్టి సో మనకి సెకండ్ అండ్ థర్డ్ అవుతుంది. ఓన్లీ 2 and 3. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. నెక్స్ట్, if T and Y interchange their positions, then who among the following person lives 2 floors above W. సో TY ఇంటర్చేంజ్ చేసుకుంటే గనక సో W కి 2 floors above అంటే ఈ ఫ్లోర్ లో ఎవరున్నారు అని అడుగుతున్నారు. T and Y ఇంటర్చేంజ్ చేద్దాం ఫస్ట్. సో T and Y ఇంటర్చేంజ్ అంటే ఇక్కడ T ఉన్నట్టు, ఇక్కడ Y ఉన్నట్టు. సో అయితే W కి 2 floors above అంటే ఎవరున్నట్టు, T కదా. సో టీ అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ ద వన్ హూ వాచెస్ ఫుట్బాల్ అండ్ యూ. సో యూకి ఫుట్బాల్ వాచ్ చేస్తున్న వాళ్ళకి చూద్దాం. సో యూ అలాగే ఫుట్బాల్ వాచ్ చేస్తున్న వాళ్ళకి 1 కదా. సో యూ ఫుట్బాల్ వాచ్ చేస్తున్న వాళ్ళు 1 అనేది మనకి సో డైరెక్ట్ గా లేదు, చూద్దాం. సో 2 అనేది అవ్వదు. యాజ్ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎస్ అండ్ ఎక్స్. సో ఎస్ కి ఎక్స్ కి ఎంతమంది ఉన్నారో అంతమంది అని చెప్తున్నారు. సో చూద్దాం. సో ఎస్ కి ఎక్స్ కి 1 లేరు, 2 ఉన్నారు. సో మనకి కావాల్సింది 1 పర్సన్ కావాలి. సో నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ వై అండ్ డబ్ల్యూ. సో వైకి డబ్ల్యూకి చెక్ చేద్దాం. వైకి డబ్ల్యూకి 1 పర్సన్ ఉన్నారు కాబట్టి సో వై అని ఈ ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ మనకి 3 అనేది యాజ్ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ వై అండ్ డబ్ల్యూ ఓన్లీ 3 అవుతుంది. ఓన్లీ 3 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, 9 persons HIJKLMN and O and P live on 9 different floors of a 9-story building where the lowermost floor is numbered 1, the one above that is numbered 2 and so on till the topmost floor is numbered 9. సో మనకి 9 floors 9 persons ఇచ్చున్నారు, 9 floors ని తీసుకోమని చెప్పున్నారు. సో ఓన్లీ 1 person lives on each floor. K lives 3 floors above N. సో K అనేది ఎలా ఉంటుందంట, N కి 3 floors above అంటే 1 2 3. సో 2 గ్యాప్ ఉండాలి. సో ఎన్ హూ లివ్స్ ఆన్ ప్రైమ్ నెంబర్. ఎన్ అనేది ప్రైమ్ నెంబర్ అని చెప్పున్నారు, మనకి ఇక్కడ ఇండైరెక్ట్ గా మెన్షన్ చేశారు కాబట్టి సో ఫస్ట్ ఫ్లోర్స్ ని తీసుకుందాం. సో మనకి బాటమ్ ని 1,
2 3 చూద్దాం. సో n అనేది ప్రైమ్ నంబర్ అయి ఉండాలని చెప్పారు కదా. సో ఫర్ సపోజ్ n ని 2 ఈజ్ అ ప్రైమ్ నంబర్. సో n ని ప్రైమ్ నంబర్ తీసుకుంటే n కి 3 ఫ్లోర్స్ అబౌవ్ k కాబట్టి సో 1 to k ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ n ని 3లో కూడా తీసుకోవచ్చు కదా, 3 అనేది కూడా ప్రైమ్ నంబర్. సో 1 to k. సో నెక్స్ట్ n ని 5th ఫ్లోర్లో తీసుకుంటే 1 to k. సో ఇంకొక ఛాన్స్ మనకి అన్ని 7th లో తీసుకోవచ్చు కానీ సో 1 to k అనేది వచ్చే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ లివ్ అబోవ్ k యాజ్ బిలో h. సో k కి అబోవ్ లో ఎంతమంది అయితే ఉన్నారు h కి బిలోలో కూడా అంతే ఉండాలి. సో k కి అబోవ్ 1 2 3 4 ఉన్నారు కాబట్టి h కి బిలో 1 2 3 4 h ఉండాలి. కానీ h ఛాన్స్ లేదు ఎందుకంటే k ఆక్యుపై చేస్తుంది. సో ఎలిమినేట్ చేద్దాం. సో k కి అబోవ్ 1 2 3 ఉన్నారు కాబట్టి h కి బిలో 3. సో 1 2 3 h. సో k కి అబోవ్ 1 కాబట్టి h కి బిలో 1. సో నెక్స్ట్ ఓన్లీ 3 ఫ్లోర్స్ ఆర్ బిట్వీన్ h అండ్ m. h కి m కి ఓన్లీ 3 ఉండాలంట. సో h ఇక్కడ ఉంది 1 2 3 m. సో h ఇక్కడ ఉంది 1 2 3 m. నెక్స్ట్ I లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ m. సో I అనేది m కి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలంట. యాజ్ మెనీ ఫ్లోర్స్ బిట్వీన్ I అండ్ O యాజ్ బిట్వీన్ O అండ్ J. సో I కి O కి ఎంతమంది అయితే ఉన్నారు O కి J కి కూడా సేమ్ ఉండాలి. L లివ్స్ బిలో P. సో L అనేది ఎలా ఉండాలంట P కి బిలోలో ఉండాలి. అండ్ అబోవ్ J. అండ్ అంటే ఇక్కడ L గురించి. సో అండ్ అంటే ఫస్ట్ పర్సన్. L అనేది ఎలా ఉండాలంట J కి అబోవ్ ఉండాలి బట్ నాట్ ఇమీడియట్లీ అబోవ్. కానీ J కి ఇమీడియట్లీ అబోవ్ ఉండకూడదు. సో ఇప్పుడు I కి O కి ఫర్ సపోజ్ I కి O ని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో I ని O ని ఇక్కడ తీసుకుంటే J ఇక్కడ వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏం చెప్పారు P కి L కి తర్వాత J ఉండాలి కదా. సో సెట్ అవ్వదు. అలా కాకుండా 1 2 3 O ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. O కి J కి 1 2 3 J. సో J ని ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు P తర్వాతన L. సో P తర్వాతన L, L తర్వాతన J. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే I ఇక్కడ ఉంది కదా. సో 1 2 మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంది. O 1 2 J. సో మనకి ఏం చెప్పారు P తర్వాతన L, L తర్వాతన J. P తర్వాతన L, L తర్వాతన J. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అండ్ అబోవ్ J బట్ నాట్ ఇమీడియట్లీ అబోవ్. కానీ LJ అనేది ఇమీడియట్ గా ఉండకూడదు. కానీ ఇక్కడ LJ ఇమీడియట్ గా ఉన్నారు కాబట్టి దీన్ని తీసేస్తాం. సో దీన్ని కన్సిడర్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ 3 ఫ్లోర్స్ బిలో P. P కి 3 ఫ్లోర్స్ బిలో. సో P కి 3 ఫ్లోర్స్ బిలో 1 2 3 M. సో మనకి M అనేది డైరెక్ట్ గా లేదు చూడండి. సో ద వన్ హూ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్ కాదు, K కాదు. ద వన్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో I. I కి ఇమీడియట్లీ బిలో ఉన్న వాళ్ళు M కదా. సో అంటే ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పర్సన్స్ లివ్స్ ఆన్ ది అడ్జసెంట్ ఫ్లోర్. సో అడ్జసెంట్ ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు. సో ఫస్ట్ PI ఇచ్చున్నారు చెక్ చేద్దాం. సో PI అడ్జసెంట్ కాదు, 1 గ్యాప్ ఉంది. నెక్స్ట్ LK. సో LK అనేది కూడా అడ్జసెంట్ కాదు. సో నెక్స్ట్ MN చెక్ చేస్తే MN అనేది అడ్జసెంట్ గా ఉంది. సో MN అనేది అడ్జసెంట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద ఆన్సర్. Next, if the rent of an even number floor is 5,000 and the rest is 7,000, then what is the total amount by L, J and M? So మనకి L ది J ది M ది అడుగుతున్నారు. సో ఈవెన్ నంబర్ ఫ్లోర్ అయితే కనుక 5,000 అంట రెంట్. రిమైనింగ్ అంటే రిమైనింగ్ ఇంకేమైతే ఉన్నాయో ఆడ్ ప్రైమ్స్ అవన్నీ 7,000. సో ఫస్ట్ L అనేది ఏ ఫ్లోర్ లో ఉందో చెక్ చేద్దాం. సో L అనేది ఆడ్ కాబట్టి ఏమన్నారు మనకి ఆడ్ అయితే 7,000. సో అలాగే Jని చెక్ చేద్దాం. J అనేది ఏ ఫ్లోర్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇది కూడా ఆడ్. సో ఆడ్ కాబట్టి 7,000. సో నెక్స్ట్ M చూస్తే గనక M అనేది ఈవెన్. సో ఈవెన్ అంటే గనక 5,000. సో మొత్తం యాడ్ చేస్తే గనక మనకి ఎంత అవుతుంది 7 + 7 14, 14 + 5 అంటే 19. సో 19,000 అవుతుంది. సో 19,000 అనేది ఆప్షన్ D లో ఉంది కాబట్టి we can go with ఆప్షన్ D. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్. సో ఇచ్చిన అరేంజ్మెంట్ ప్రకారం ఏది కరెక్ట్ అని అంటున్నాడు చూడండి. ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌవ్ ఓకే అబౌవ్ లో ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అని చెప్పున్నారు. సో చెక్ చేద్దాం ఒకసారి.
ఓకే అబోవ్లో ఎన్ని ఫ్లోర్స్. సో 1 2 3 4 5, 5 అనేది ఈవెన్ కాదు, ఆడ్. సో నెక్స్ట్ ఓన్లీ 3 పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎన్ అండ్ జే. సో ఎన్కి జేకి 3 అని చెప్తున్నారు, చెక్ చేద్దాం. సో ఎన్కి జేకి 3, 1 2 3, సో 3 కాబట్టి మనకి బి అవుతుంది. నెక్స్ట్ ఎల్ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ హెచ్. ఎల్ అనేది హెచ్కి ఇమీడియట్లీ అబోవ్ అని చెప్తున్నారు, చూద్దాం. సో ఎల్ అనేది హెచ్కి ఇమీడియట్లీ అబోవే కదా, సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో అంటే సి అవుతుంది. సో అంటే బి అవుతుంది, సి అవుతుంది కాబట్టి సో మనం ఏం తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ లివ్ అబోవ్ ఓ కాదు. సో ఓన్లీ 3 పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎన్ అండ్ జే. సో ఎన్కి జేకి ఎంతమంది ఉన్నారు మనకి, సో ఓన్లీ 3 ఉన్నారు. నెక్స్ట్ సో ఎల్ లివ్స్ ఇమీడియట్లీ బిలో హెచ్. సారీ, ఎల్ అనేది హెచ్కి ఇమీడియట్లీ బిలో అంటున్నారు, కాదు కదా. సో ఇమీడియట్లీ అబోవ్ కాబట్టి సో ఓన్లీ ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ so how many persons live between the one who lives immediately above O and H. so మనకి how many persons live between the one who lives immediately above O. సో ఓకి ఇమీడియట్లీ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే హెచ్కి ఎంతమంది పర్సన్స్ అని అంటున్నారు. సో ఫస్ట్ ఓకి ఇమీడియట్లీ అబోవ్ ఎవరు ఉన్నారో చెక్ చేద్దాం. సో ఓకి ఇమీడియట్లీ అబోవ్ ఎన్. సో ఎన్కి హెచ్కి చూస్తున్నట్లయితే 1 2, సో 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి సో 2 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 9 persons L, M, N, O, P, Q, R, S and T are staying in a 9-story building but not necessarily in the same order. The lowermost floor is numbered as 1. The floor just above is numbered 2 and so on. So మనకి 9 floors ఇచ్చున్నారు. సో 9 floors లో 9 persons ఉంటారు. సో P stays on odd numbered floor but neither on the topmost floor nor the lowermost floor. సో P అనేది odd number floor లో ఉంటుందంట, కానీ టాప్ మోస్ట్ కాదు, అలాగే లోవర్ మోస్ట్ కాదు. ఓన్లీ 2 persons స్టే బిట్వీన్ P అండ్ L. Pకి Lకి 2 ఉండాలి. M stays 2 floors above L. Q stays immediately below M. As many persons between Q and R as between R and S. N stays above O. The floor number above N is same as the number of floors below O. సో ఫస్ట్ మనం ఫ్లోర్స్ ని తీసుకుందాం. సో 9 ఫ్లోర్స్ కదా ఇచ్చింది. సో ఏం కండిషన్స్ ఇచ్చారో చూద్దాం. సో మనకి P స్టేస్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నైదర్ ఆన్ టాప్ మోస్ట్ నార్ బాటమ్ లోయర్ మోస్ట్ అన్నారు కాబట్టి సో P ఆడ్ 3 అవ్వచ్చు, లేదా 5 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. సో P 5 అవ్వచ్చు లేదా 7 అవ్వచ్చు. సో నెక్స్ట్ ఓన్లీ 2 persons స్టే బిట్వీన్ P అండ్ L. Pకి Lకి 2 persons. సో అంటే 1 2 L. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 L అబౌవ్ తీసుకోవచ్చు, లేదా 1 2 L బిలో కూడా తీసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ఇక్కడ 1 2 L. నెక్స్ట్ M స్టేస్ 2 floors అబౌవ్ L. M అనేది Lకి 2 floors అబౌవ్ ఉండాలంటే, సో 2 floors అబౌవ్ అంటే 1 గ్యాప్ M. సో ఇక్కడ 1 గ్యాప్ M తీసుకునే ఛాన్స్ లేదు, ఇక్కడ 1 గ్యాప్ M. సో ఇక్కడ 1 గ్యాప్ M. సో నెక్స్ట్ Q స్టేస్ ఇమీడియట్లీ బిలో M. Q అనేది ఎలా ఉంటుంది, Mకి ఇమీడియట్లీ బిలో. సో Mకి ఇమీడియట్లీ బిలో. సో Mకి ఇమీడియట్లీ బిలో. నెక్స్ట్ as many floors between Q and R are between R and S. సో ఆర్కి ఎస్కి ఎన్ని ఉన్నాయో, ఆర్కి క్యూకి ఎన్ని ఉన్నాయి, క్యూకి ఆర్కి ఎస్కి కూడా అన్నీ ఉండాలి అని చెప్తున్నారు. ఫర్ సపోజ్ క్యూ ఇక్కడ ఉంది కదా, ఆర్ ఇక్కడ తీసుకుంటే 1 గ్యాప్, ఆర్కి ఎస్కి 1 వచ్చే ఛాన్స్ లేదు. ఫర్ సపోజ్ ఆర్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి, 1 2 R 2 కాబట్టి 1 2 S. సో ఇక్కడ క్యూకి ఆర్కి 1 గ్యాప్ తీసుకుంటే 1 2, ఆర్కి ఎస్కి 2 గ్యాప్. సో ఇక్కడ మనం క్యూ అనేది ఎలా ఉండాలి అని చెప్పుకున్నారు, క్యూ స్టేస్ ఇమీడియట్లీ బిలో M. సో ఇక్కడ క్యూకి ఆర్కి 1 తీసుకుంటే ఆర్కి ఎస్కి 1. సో మనకి ఎన్ స్టేస్ అబోవ్ ఓ. ఎన్ అనేది ఓకి అబోవ్లో. సో ఎన్ అనేది ఎలా ఉండాలి, స్టేస్ అబోవ్ ఓ. సో ఎన్ అనేది ఓకి అబోవ్ ఉండాలి అని చెప్పున్నారు.
సో అలాగే ద నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబోవ్ ఎన్ ఈ సేమ్ యాజ్ ద నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో ఓ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 9th 5th 2nd. సో ఇప్పుడు ఓన్ ఇక్కడ తీసుకుంటే ఎన్ అనేది 8th లో ఉండాలి, సో ఛాన్స్ లేదు. సో అలాగని ఇంకెక్కడ తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి తీసేద్దాం. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓని ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటే ఎన్ 9th ఫ్లోర్ తీసుకోవాలి, ఛాన్స్ లేదు. అందుకే ఓన్ ఇక్కడ 2nd ఫ్లోర్ తీసుకుందాం. సో ఎన్ అప్పుడు 8th ఫ్లోర్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబోవ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో ఓ. సో ఇంక రిమైనింగ్ పర్సన్ ఎవరు మిగిలిపోయారు మనకి? LM NOPQRS T. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేస్ ఆన్ 5th ఫ్లోర్. సో 5th ఫ్లోర్ లో ఎవరున్నారు? క్యూ కదా. సో క్యూ అనేది మనకి డైరెక్ట్ గా ఇవ్వలేదు. ద వన్ హూ స్టేస్ 3 floors బిలో ఎన్. ఎన్ కి 3 floors బిలో ఉన్నదే కదా. సో అంటే ఏమవుతుంది? ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ అరేంజ్మెంట్. సో ఏది కరెక్ట్ అని అంటున్నారు చూడండి. ఎల్ స్టేస్ ఆన్ 4th ఫ్లోర్. సో ఎల్ 4th ఫ్లోర్ లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఎల్ 4th ఫ్లోర్ లో ఉంది, సో అంటే ఇది అవుతుంది. నెక్స్ట్, ఎన్ స్టేస్ 3 floors అబోవ్ క్యూ. సో ఎన్ అనేది క్యూ కి 3 floors అబోవ్. సో క్యూ కి 3 floors అబోవ్నే కదా. సో 2 గ్యాప్ ఉంది కాబట్టి సో ఇది కూడా ఫాలో చేస్తుంది. ఆర్ స్టేస్ అబోవ్ ఎస్. సో ఆర్ అనేది ఎస్ కి అబోవ్ అంట. సో ఆర్ అనేది ఎస్ కి అబోవ్నే కదా. సో ఇది కూడా ఫాలో చేస్తుంది. సో అంటే ఆల్ ఆర్ ట్రూ. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, 4 of the following 5 are alike in a certain way as per the given arrangement and hence form a group. Find the one that does belong to that group. సో మనకి 5 ఆప్షన్స్ ఇచ్చున్నారు. అందులో 4 సిమిలర్ ఉంటాయంటే 1 odd one ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో NO ఇచ్చున్నారు. చూద్దాం NO కి ఉన్న రిలేషన్స్. సో NO కి చూస్తే కనుక N అనేది N కి అబౌవ్ లో 1 floor ఉంది, O కి బిలోలో 1 floor ఉంది. అంటే సేమ్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌవ్ అండ్ బిలో. సో నెక్స్ట్ అలాగే పిఆర్ చూద్దాం. సో పిఆర్ చూస్తే పి కి అబౌవ్ లో 2 ఉన్నాయి, ఆర్ కి బిలోలో 2 ఉన్నాయి. ఇది కూడా అబౌవ్ అండ్ బిలో సేమ్ ఫ్లోర్స్. సో నెక్స్ట్ టిఎస్. సో టిఎస్ చూస్తున్నట్లయితే టీ కి అబౌవ్ లో 0 floors, ఎస్ కి బిలోలో 0 floors. ఇది కూడా సేమ్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌవ్ అండ్ బిలో. నెక్స్ట్ ఎంఎల్. సో ఎంఎల్ చూసున్నట్లయితే సో ఎం కి అబౌవ్ లో 3 floors, ఎల్ కి బిలోలో కూడా 3 floors. సో ఇది కూడా సేమ్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌవ్ అండ్ బిలో. సో నెక్స్ట్ ఎంఆర్. సో ఎంఆర్ చెక్ చేస్తే ఎం కి అబౌవ్ లో 1 2 3, ఆర్ కి బిలోలో 2. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనేవి అబౌవ్ బిలో మనకి సేమ్ గా లేవు కాబట్టి ఆప్షన్ ఈ ఇస్ ద ఆడ్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ స్టేయింగ్ బిట్వీన్ టీ అండ్ ఓ. సో టీ కి ఓ కి ఎంతమంది ఉన్నారో చెక్ చేద్దాం. సో టీ కి ఓ కి చూస్తే 1 2 3 4 5 6. సో 6 persons. సో 6 అనేది మనకి ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ స్టే బిట్వీన్ ఎన్ అండ్ క్యూ యాజ్ బిట్వీన్ డాష్. సో ఎన్ కి క్యూ కి ఎంతమంది అయితే ఉన్నారు, ఎస్ కి ఇంకొక పర్సన్ కంట. ఫస్ట్ ఎన్ కి క్యూ కి ఎంతమంది ఉన్నారో చెక్ చేద్దాం. సో ఎన్ కి క్యూ కి చెక్ చేసినట్లయితే 2, అలాగే ఎస్ కి ఎల్ కి సేమ్ ఉన్నారు చూడండి. సో ఎస్ కి ఎల్ కి. సో ఎస్ కి ఎల్ అనేది ఆప్షన్ ఈ లో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. నెక్స్ట్, so 7 persons are living in different floors of a 7-story building such that the lowermost floor is numbered as 1, the floor immediately above it is 2 and so on. The topmost floor is numbered 7. so మనకి 7 floors ఇచ్చున్నారు. each person is from different countries. so ప్రతి పర్సన్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. so all the information is not necessarily in the same order. O lives on an even numbered floor and 3 floors below one who is from Korea. so O అనేది ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ అంటే ఎలా ఉంటుందంట, కొరియా నుంచి వచ్చిన వాళ్ళకి 3 floors బిలో. సో ఫస్ట్ ఫ్లోర్ నంబర్స్ తీసుకుందాం. సో మనకి మొత్తం 7 కదా. సో చూద్దాం ఎన్ అనేది ఎలా ఉండాలని చెప్పు. ఓ లివ్స్ ఆన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ అండ్ 3 floors బిలో వన్ హూ ఈస్ ఫ్రమ్ కొరియా. సో ఫస్ట్ ఓ ఈవెన్ నంబర్ అవ్వాలంటే సెకండ్ లో తీసుకోవచ్చు. ఎలా ఉండాలి, కొరియాకి 3 floors బిలో అంటే కొరియాకి ఓకి 2 గ్యాప్ ఉండాలి. సో 1 2 గ్యాప్ కొరియా. సో కొరియాకి 3 floors బిలో 1 2 ఇక్కడ తీసుకుందాం.
సో నెక్స్ట్ ఓని ఇంకా ఎక్కడ తీసుకోవచ్చు, 4th ఫ్లోర్లో తీసుకుంటే 1 to కొరియా. ఇంక ఇదే కదా ఛాన్సెస్, ఈ 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే కొరియాకి 3 floors బిలో అని చెప్పున్నాడు కాబట్టి. నెక్స్ట్ పీ లివ్స్ ఇమీడియట్లీ బిలో 1 who is ఫ్రమ్ కొరియా. సో పీ అనేది ఎలా ఉండాలి, కొరియా నుంచి వచ్చిన వాళ్ళకి ఇమీడియట్లీ బిలో, సో ఇమీడియట్లీ బిలో, సో ఇమీడియట్లీ బిలో. నెక్స్ట్ అండ్ 2 floors అబోవ్ 1 who is ఫ్రమ్ జపాన్. అండ్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ, ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ పీ కదా, పీ లివ్స్ 2 floors అబోవ్ 1 who is ఫ్రమ్ జపాన్. సో పీ అనేది ఎలా ఉంటుంది, జపాన్ నుంచి వచ్చిన వాళ్ళకి 2 floors అబోవ్ అంటే 1 గ్యాప్. సో జపాన్ నుంచి వచ్చిన వాళ్ళకి 2 floors అబోవ్ అంటే జపాన్కి పీకి 1 గ్యాప్. సో అలాగే జపాన్కి పీకి 1 గ్యాప్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబోవ్ పీ సేమ్ as ద నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో 1 who is ఫ్రమ్ రష్యా. సో పీకి అబోవ్ ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉన్నాయో రష్యా నుంచి వచ్చిన వాళ్ళకి బిలోలో కూడా సేమ్ ఉండాలంట. సో ఇప్పుడు పీకి అబోవ్లో 1 2 3 కదా, అంటే రష్యాకి బిలోలో 3. సో 1 2 3 రష్యా. సో పీకి అబోవ్ 1, సో రష్యాకి బిలో 1. నెక్స్ట్ ఆర్ లివ్స్ 3 floors అబోవ్ 1 who is ఫ్రమ్ రష్యా. సో ఆర్ అనేది ఎలా ఉండాలి, రష్యా నుంచి వచ్చిన వాళ్ళకి 3 floors అబోవ్, సో అంటే 1 2 గ్యాప్లో ఆర్. సో 1 2 గ్యాప్లో ఆర్. సో రష్యా హూ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఎం. రష్యా అనేది ఎలా ఉంటుందంట, ఎంకి ఇమీడియట్లీ అబోవ్, సో ఎంకి ఇమీడియట్లీ అబోవ్. ద 1 who is ఫ్రమ్ స్పెయిన్ లివ్స్ ఇమీడియట్లీ బిలో 1 who is ఫ్రమ్ ఇండియా. సో స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంట, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఇమీడియట్లీ బిలో ఉండాలి అండ్ ఇమీడియట్లీ అబోవ్ ఎన్. సో అండ్ అంటే ఎవరి గురించి, ఫస్ట్ పర్సన్. సో స్పెయిన్ అనేది ఎలా ఉండాలి, ఎన్కి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలి. సో ఇప్పుడు అడ్జసెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇండియా అలాగే స్పెయిన్. సో నెక్స్ట్ స్పెయిన్ తర్వాత ఎన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అడ్జసెంట్గా ఇక్కడ ఉన్న ఇండియా స్పెయిన్ ఇక్కడ తీసుకుంటే ఎన్ తీసుకునే ఛాన్స్ లేదు, సో తీసేస్తాం. ఇంకా రిమైనింగ్ ఏముంది, ఎస్ ఈజ్ నైదర్ ఫ్రమ్ స్పెయిన్ ఆర్ ఫ్రమ్ యుఎస్ఏ. సో ఎస్ అనేది స్పెయిన్ నుంచి వచ్చింది అవ్వకూడదు, సో ఎస్. సో ఇంకా రిమైనింగ్ యుఎస్ఏ నుంచి వచ్చింది కూడా అవ్వకూడదు కాబట్టి యుఎస్ఏ. సో రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారో చెక్ చేద్దాం, ఎంఎన్ఓపిక్యూ. సో ఇంకా రిమైనింగ్ కంట్రీ ఏం మిగిలిపోయింది మనకి, సో చైనా. సో ఇది మనకి వచ్చిన పాసిబిలిటీ, దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈస్ ఫ్రమ్ స్పెయిన్. సో స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, క్యూ కదా. సో క్యూ అనేది డైరెక్ట్ గా లేదు చూడండి, క్యూ అనేది 6th floor, ద పర్సన్ హూ లివ్స్ ఆన్ 6th floor. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్ డస్ ఎస్ లివ్. సో ఎస్ అనేది ఏ ఫ్లోర్ లో ఉంది, సో ఎస్ అనేది 1st floor. సో 1st floor అనేది మనకి ఆప్షన్ డి లో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎన్ అండ్ 1 who is ఫ్రమ్ జపాన్. ఎన్ కి జపాన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, సో ఎన్ జపాన్ ఎన్ని గ్యాప్ ఉన్నాయి, 2 గ్యాప్ కదా. సో మనకి 2 అనేది డైరెక్ట్ గా లేదు చూడండి. యాజ్ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఆర్కి పీకి 2 ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో ఆర్కి పీకి 2 ఉన్నాయి కాబట్టి సో మనకి ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ if all the persons are living in alphabetical order from bottom to top, then how many persons remain unchanged their position. బాటం నుంచి టాప్ కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే గనక ఎంతమంది పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ పొజిషన్ చేంజ్ అవ్వరు అని అంటున్నారు. సో చెక్ చేద్దాం. సో బాటం నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే సో మనకి ఏమి ఇచ్చారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో, ఎంఎన్, సో ఎంఎన్ఓపిక్యూఆర్ఎస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మారలేనిది ఓన్లీ పి మాత్రమే చేంజ్ అవ్వలేదు కాబట్టి సో మనకి ఏమవుతుంది, ఓన్లీ 1. సో 1 అనేది ఆప్షన్ ఏలో ఉంది, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఎం ఈస్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. ఎం అనేది ఏ కంట్రీ నుంచి వచ్చింది అని అడుగుతున్నారు. సో ఎం అనేది ఏ కంట్రీ నుంచి వచ్చింది, యుఎస్ఏ. సో యుఎస్ఏ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ 6 persons living in a 6-story building but not necessarily in the same order. They like different animals. So 6 persons 6-story building లో ఉన్నారంట, వాళ్ళు different animals ని లైక్ చేస్తారు. The lower most floor is numbered as 1 and the floor immediately above numbered as 2 and so on. So మనకి 6 floors ని బాటమ్ లో 1 గా టాప్ లో 6 గా తీసుకోమన్నారు. Only 2 persons live between one who likes horse and you lives above the 3rd floor. You అనేది ఎలా ఉండాలంట, అబౌవ్ ద 3rd floor. 3rd floor కి అబౌవ్ మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ ఫ్లోర్స్ ని తీసుకుందాం. 6 floors కదా మనకి మొత్తం చెప్పుకున్నది.
సో మనకి ఏం చెప్పున్నారు అక్కడ, యూ హూ లివ్స్ అబౌవ్ ద థర్డ్ ఫ్లోర్. అబౌవ్ ద థర్డ్ ఫ్లోర్ అంటే కనుక సో మనకి థర్డ్ ఫ్లోర్కి అబౌవ్లో ఏమున్నాయి, అయితే యూని 4th ఫ్లోర్ తీసుకోవచ్చు, లేదా 5th ఫ్లోర్ తీసుకోవచ్చు, లేదా 6th ఫ్లోర్ తీసుకోవచ్చు. సో ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ వన్ హూ లైక్స్ హార్స్ అండ్ యూ. హార్స్కి యూకి ఓన్లీ 2 persons ఉండాలంట. సో 1 2 సెట్ అవ్వదు. సో 1 2 హార్స్. సో ఇక్కడ 1 2 హార్స్. నెక్స్ట్ 1 2 హార్స్. నెక్స్ట్ టీ లివ్స్ ఇమీడియట్లీ బిలో వన్ హూ లైక్స్ హార్స్. సో టీ అనేది ఎలా ఉంటుందంట, హార్స్ ని లైక్ చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ బిలో. సో ఇక్కడ ఇమీడియట్లీ బిలో లేదు, ఛాన్స్ తీసేద్దాం. సో హార్స్ లైక్ చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ బిలోలో టీ ఉండాలి. సో హార్స్ లైక్ చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ బిలో టీ. ద వన్ హూ లైక్స్ క్యాట్ లివ్స్ 2 floors అబౌవ్ టీ. సో ఎవరైతే క్యాట్ ని లైక్ చేస్తారో వాళ్ళు టీకి 2 floors అబౌవ్ అంటే 1 గ్యాప్ క్యాట్. సో టీకి 2 floors అబౌవ్ అంటే 1 గ్యాప్ క్యాట్. నెక్స్ట్ క్యూ లివ్స్ 3 floors అబౌవ్ వన్ హూ లైక్స్ డాగ్. సో క్యూ అనేది ఎలా ఉంటుందంట, డాగ్ ని లైక్ చేస్తున్న వాళ్ళకి క్యూ అనేది 3 floors అబౌవ్ అంటే 1 2 గ్యాప్ లో క్యూ ఉండాలి. సో క్యూ డజంట్ లైక్ క్యాట్. క్యూ అనేది క్యాట్ ని లైక్ చేయకూడదంట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాగ్ ని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో 1 2 క్యూ ఇక్కడ తీసుకోవచ్చు. అదే డాగ్ ని ఇక్కడ తీసుకుంటే 1 2 ఛాన్స్ లేదు. ఇప్పుడు డాగ్ ని ఇక్కడ తీసుకుంటే 1 2 క్యూ అనేది క్యాట్ అయిపోతుంది, అవ్వకూడదు అని చెప్పారు. సో డాగ్ ఇక్కడ తీసుకుందాం. సో తీసుకుంటే 1 2 క్యూ. నెక్స్ట్ సో నో వన్ లివ్స్ బిట్వీన్ వన్ హూ లైక్స్ డక్ అండ్ ఫిష్. సో డక్ కి ఫిష్ కి మిడిల్లో ఎవరు ఉండకూడదంట, అంటే అడ్జసెంట్ ఫ్లోర్స్ అయి ఉండాలి. ఓన్లీ 3 persons లివ్ బిట్వీన్ ఆర్ అండ్ వన్ హూ లైక్స్ ఫిష్. సో ఇప్పుడు మనం డక్ కి ఫిష్ కి ఎవరు ఉండకూడదు, అలాగే ఫిష్ కి డక్ కి ఎవరు ఉండకూడదు. సో ఇప్పుడు ఫిష్ ని ఇక్కడ డక్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో డక్ కి అలాగే ఫిష్ కి ఆర్ కి 3 కదా. సో ఫిష్ 1 2 3 ఆర్. సో అలాగే ఇక్కడ కూడా ఫిష్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో 1 2 3 ఆర్ ఛాన్స్ లేదు. సో అలా కాకుండా ఫిష్ డక్ ని ఇక్కడ ఫిష్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో 1 2 3 ఆర్. సో నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ డాగ్ లివ్స్ ఆన్ ద అడ్జసెంట్ ఫ్లోర్ ఆఫ్ ఎస్. సో డాగ్ అనేది ఎలా ఉంటుందంటే ఎస్ కి అడ్జసెంట్ ఫ్లోర్. ఇంకా రిమైనింగ్ డాగ్ ఇక్కడే కదా, ఎస్ కి అడ్జసెంట్ ఫ్లోర్ వచ్చే ఛాన్స్ లేదు. సో డాగ్ అనేది ఎస్ కి అడ్జసెంట్ ఫ్లోర్ అయి ఉండాలి. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది మనకి అక్కడ, సో హెన్, రిమైనింగ్ పర్సన్ క్యూఆర్ ఎస్టీవి. సో ఇది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్స్ క్యాట్. సో క్యాట్ ని లైక్ చేస్తున్న వాళ్ళు ఎవరు, వి కదా. సో మనకి వి అనేది అక్కడ డైరెక్ట్ గా లేదు చూడండి, ద ఆర్ అవ్వదు. ద వన్ హూ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఎస్. ఎస్ కి ఇమీడియట్లీ అబోవ్నే కదా. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ క్యూ అండ్ వన్ హూ లైక్స్ హెన్. సో క్యూ కి ఎవరైతే హెన్ ని లైక్ చేస్తారో వాళ్ళకి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అని అంటున్నారు. సో చెక్ చేద్దాం. సో క్యూ కి హెన్ ని లైక్ చేస్తున్న వాళ్ళకి 1 2 3. సో మనకి ఏమై ఉండాలి, 3 persons అయి ఉండాలి. చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ 3 అనేది డైరెక్ట్ గా ఇవ్వలేదు, చెక్ చేద్దాం. యాజ్ మెనీ పర్సన్స్ లివ్ బిలో ఎస్. ఎస్ కి బిలోలో ఎంతమంది ఉన్నారు. సో 2 సెట్ అవ్వదు. యాజ్ మెనీ పర్సన్స్ లివ్ అబౌవ్ వన్ హూ లైక్స్ ఫిష్. సో ఫిష్ కి అబౌవ్ కూడా సెట్ అవ్వదు. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ డక్ అండ్ టీ. సో డక్ కి టీ కి చూస్తే కనుక 1 2 3. సో 3 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎస్ లివ్స్ ఆన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్లోర్. సో ఎస్ అనేది ఏ ఫ్లోర్ లో ఉంది. సో ఎస్ అనేది 3rd floor. సో 3rd floor అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ద వన్ హూ లైక్స్ హెన్. సో హెన్ లైక్ చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ అబోవ్ ఎవరు ఉంటారు. సో హెన్ లైక్ చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ అబోవ్ టీ అంటే డాగ్, డాగ్ ని లైక్ చేస్తున్న వాళ్ళు. సో టీ టీ ద వన్ హూ లైక్స్ డాగ్. సో ద వన్ హూ లైక్స్ డాగ్ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ ఇచ్చున్నారు. సో ఆర్ టీ ఇచ్చారు, చూద్దాం ఫస్ట్ ఆర్ కి టీకి. సో ఆర్ కి టీకి చూస్తే కనుక ఆర్టీ అడ్జసెంట్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ క్యూయూ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. సో క్యూయూ కూడా అడ్జసెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఎస్వి ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఎస్వి కూడా అడ్జసెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్క్యూ. సో ఆర్క్యూ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఆర్క్యూకి 3 గ్యాప్ ఉంది.
సో ఆర్క్యూకి 3 గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ టీఎస్. సో టీఎస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో టీఎస్ కూడా అడ్జసెంట్గా ఉన్నాయి. అన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి? అడ్జసెంట్గా ఉన్నాయి. ఆర్క్యూకి 3 గ్యాప్ ఉంది కాబట్టి ఇదే ఆడ్ వన్. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫ్లాట్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. సో 8 persons ఆర్ లివింగ్ ఇన్ ఏ బిల్డింగ్ హ్యావింగ్ 4 floors. So, but not necessarily in the same order, where ground floor is numbered as 1, above it is numbered as 2 and so on, the till floor, topmost floor is numbered as 4. So, మనకి 8 persons 4 floors లో ఉన్నారంట. సో బాటమ్ ని 1 గా తీసుకోమన్నారు. సో దాని అబౌట్ 2, 3, 4. నెక్స్ట్ each floor having 2 flats, that is flat A and flat 2. ఫ్లాట్ 1 అండ్ ఫ్లాట్ 2. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ ఉన్నాయంటే 1 and 2. సో నెక్స్ట్ సో ఫ్లాట్ 1 ఆఫ్ ఫ్లోర్ 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ అబౌవ్ ఫ్లాట్ 1 ఆఫ్ ఫ్లోర్ 1. సో ఫ్లాట్ 1 అనేది ఎలా ఉండాలంటే ఫ్లోర్ 1 కి ఫ్లోర్ 2 కి ఇలా అంటే స్ట్రైట్ గా మాత్రమే ఉండాలి. సో నెక్స్ట్ సో ఫ్లాట్ 2 ఈజ్ ఇన్ ఈస్ట్ ఆఫ్ ఫ్లాట్ 1. సో ఫ్లాట్ 2 అనేది ఎలా ఉండాలి? ఈస్ట్ ఆఫ్ 1 కి ఈస్ట్ లో ఉండాలి. సో ఫ్లాట్. సో ఇది మనకి ఇచ్చిన కండిషన్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. సో జే లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ అబౌవ్ డి. జే అనేది ఎలా ఉంటుంది? డికి ఇమీడియట్లీ అబౌవ్ ఉండాలి. సో జే లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ అబౌవ్ డి. డి ఉన్న ఫ్లోర్ కి ఇమీడియట్లీ అబౌవ్ అన్నారు కానీ సేమ్ ఫ్లోరా లేదా డిఫరెంట్ ఫ్లోరా అనేది మనకి సేమ్ ఫ్లాటా డిఫరెంట్ ఫ్లాట్ అనేది మనకి చెప్పాలి. నెక్స్ట్ ఎల్ లివ్స్ ఆన్ ఆడ్ నంబర్డ్ ఫ్లాట్. సో ఆ ఎల్ అనేది ఆడ్ నంబర్డ్. సో ఆడ్ నంబర్డ్ ఫ్లాట్ అంటే 1 కదా, అంటే ఖచ్చితంగా ఎల్ ని మనం ఫస్ట్ ఫ్లాట్ లో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ దెర్ ఆర్ 2 floors బిట్వీన్ జే అండ్ ఏ. జేకి ఈకి 2 floors ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒకటి టాప్ అయి ఉండాలి, ఇంకొకటి బాటమ్ అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం జేని టాప్ బాటమ్ లో తీసుకుంటే కనుక డి తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి సో జేని మనం 4th floor లో తీసుకుందాం, అలాగే డిని ఫస్ట్ ఫ్లోర్. సో జే there are 2 floors between J and D, both lives on the same flat. సో రెండు కూడా సేమ్ ఫ్లాట్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు J ని 4th ఫ్లోర్ అనుకున్నాం కదా, 1, 2 గ్యాప్ ఏ. సో ఫస్ట్ ఫ్లాట్ అవ్వచ్చు, లేదా ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే సో J ని సెకండ్ ఫ్లాట్ లో కూడా తీసుకుంటే 1, 2 ఏ. సో J అనేది ఎలా ఉండాలని చెప్పారు? డికి ఇమీడియట్లీ అబౌవ్ ఫ్లోర్. అంటే డి అనేది ఫస్ట్ ఫ్లాట్ లో ఉండొచ్చు, సెకండ్ ఫ్లాట్ లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ బి లివ్స్ ఇన్ వెస్ట్ ఆఫ్ డి. బి అనేది ఎలా ఉండాలంట? డికి వెస్ట్ లో ఉండాలి. సో బి అనేది డికి వెస్ట్ లో ఉండాలంటే ఖచ్చితంగా బి అనేది ఫస్ట్ ఫ్లాట్ అయి ఉండాలి, డి అనేది సెకండ్ ఫ్లాట్. సో డి సెకండ్ ఫ్లాట్ లో ఫిక్స్ చేసుకుందాం. సో డికి వెస్ట్ లో బి. సో B lives in west of D. Next, there is 1 floor between L and K. Both lives on different numbered flat. L కి K కి 1 floor ఉండాలంటే డిఫరెంట్ ఫ్లాట్స్ అయి ఉండాలి. మనం L అనేది ఆడ్ నెంబర్ అని తెలుసు కదా, ఇంకా ఆడ్ నెంబర్ లో మిగిలింది ఇది ఒకటే. సో 1 గ్యాప్ K. సో ఇప్పుడు L ని ఇక్కడ తీసుకుంటే 1 గ్యాప్ K వచ్చే ఛాన్స్ లేదు. L ఇక్కడ తీసుకుంటే 1 గ్యాప్ K సేమ్ ఫ్లాట్స్ అవుతున్నాయి, కానీ మనకి ఎలా ఉండాలి? డిఫరెంట్ ఫ్లాట్స్ కదా. సో అందుకే L ఇక్కడ తీసుకుందాం, 1 గ్యాప్ K. సో నెక్స్ట్ M doesn't live on odd numbered flat. M అనేది ఆడ్ నంబర్డ్ ఫ్లాట్ లో ఉండకూడదంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఈవెన్ నెంబర్ ఫ్లాటే కదా, కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ పొజిషన్స్ లోనే ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ పాసిబిలిటీ తీసేద్దాం. M lives on floor number 1. సో M అనేది ఫ్లోర్ నెంబర్ 1. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరై ఉన్నారో వాళ్ళని తీసుకుందాం. సో C. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో హూ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్. సో 4th ఫ్లోర్ లో ఎవరు ఉన్నారు? మనకి J, K కదా. సో J అనేది ఉంది కాబట్టి సో ఆప్షన్ B is the answer. నెక్స్ట్ ద వన్ హూ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ M's ఫ్లోర్ లివ్స్ ఆన్ ద డాష్ ఫ్లోర్. సో M ఫ్లోర్ కి ఇమీడియట్లీ అబౌవ్ లో ఎవరున్నారు? ఉన్న వాళ్ళు ఏ ఫ్లోర్ లో ఉన్నారు అని అడుగుతున్నారు. M ఫ్లోర్ కి ఇమీడియట్లీ అబౌవ్ లో ఉన్నవారు ఏ ఫ్లోర్ లో ఉన్నారు? సెకండ్ ఫ్లోర్ కదా. సో సెకండ్ అనేది ఆప్షన్ B లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ B. నెక్స్ట్ హూ లివ్స్ ఆన్ సెకండ్ ఫ్లోర్ ఇన్ ఫ్లాట్ ఏ. సో సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ 2. సో ఫ్లాట్ 2 సెకండ్ ఫ్లోర్ లో ఎవరున్నారో చెక్ చేద్దాం. ఫ్లాట్ 2 సెకండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు? C కదా. సో మనకి C అనేది సో ఇక్కడ ఆప్షన్స్ లో C అనేది లేదు, సో C అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హూ లివ్స్ ఆన్ ఫ్లాట్ 1 ఆన్ 3rd ఫ్లోర్. సో ఫ్లాట్ 1 3rd ఫ్లోర్ లో ఎవరున్నారు? సో ఫ్లాట్ 1 3rd ఫ్లోర్ లో ఎవరున్నారు? B కదా. సో B అనేది ఆప్షన్ D లో ఉంది, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ D. నెక్స్ట్ హూ లివ్స్ ఆన్
హూ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్ ఇన్ ఫ్లాట్ 1. ఫ్లాట్ 1 4th ఫ్లోర్లో ఎవరున్నారు? సో ఫ్లాట్ 1 4th ఫ్లోర్లో జే కదా. సో జే అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ 8 persons live in 2 different types of flats and A and B of a 4-story building but not necessarily in the same order. Flat A is to the west of flat B. Flat A అనేది B కి వెస్ట్ లో ఉండాలి. The bottom most floor is numbered as 1 and the top most floor is numbered as 4. సో బాటమ్ ని 1 గా టాప్ ని 4 గా తీసుకోమన్నారు. సో తీసుకుందాం. సో మనకి ఫ్లాట్ ఏ ఇస్ టు ద వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ బి. సో ఏ అనేది ఎలా ఉండాలంట? బికి వెస్ట్ లో ఉండాలి. సో కండిషన్స్ చూద్దాం. నోట్ ఏమి ఇచ్చున్నారో చూడండి ఇక్కడ. ఇఫ్ ఎక్స్ లివ్స్ అడ్జసెంట్ టు వై దెన్ బోత్ ద పర్సన్స్ లివ్స్ ఆన్ ద సేమ్ ఫ్లోర్. సో ఎక్స్ వై అడ్జసెంట్ అంటే మనకు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ అడ్జసెంట్ గా ఉండాలి అని చెప్తే వాళ్ళిద్దరూ సేమ్ ఫ్లోర్ లో ఉండాలంట, అంటిల్ ఆర్ అన్లెస్ స్టేటెడ్ అదర్వైజ్. ఇన్ కేస్ డిఫరెంట్ గా ఉండాలని చెప్తే మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ లివ్స్ 1 or 2 or 3 floors above or below y then both the persons lives in the same type of flat until or unless stated otherwise. సో మనకి ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ అబోవ్ గానీ బిలో గానీ ఉండాలి అని చెప్తే సేమ్ ఫ్లాట్ లోనే తీసుకోవాలి. ఇన్ కేస్ డిఫరెంట్ ఉండాలని చెప్తే మాత్రమే డిఫరెంట్ గా తీసుకోవాలి. సో చూడండి, 2 floors between Q and R. Q కి R కి 2 ఉండాలి. Q and R do not live in the same type of flat. Q R అనేవి సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ లో ఉండకూడదంట. సో Q R కి 2 ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? ఒకటి 4th ఫ్లోర్ లోనే ఒకటి 1st ఫ్లోర్ లోనే ఉంటేనే కదా. సో do not live in the same type of flat కాబట్టి డిఫరెంట్ ఫ్లాట్స్ లో ఉండాలి. నెక్స్ట్ P lives 2 floors above R. P అనేది ఎలా ఉండాలి? R కి 2 floors above. సో R కి 2 floors above లో P ఉండాలంటే R ని మనం 4th ఫ్లోర్ లో తీసుకుంటే P రాదు కాబట్టి సో R ని ఏ ఫ్లోర్ లో 4th ఫ్లోర్ లో ఒకటి, అదే 4th ఫ్లోర్ ఫ్లాట్ ఏ లో ఒకటి, అలాగే 4th ఫ్లోర్ ఫ్లాట్ బి లో ఒకటి. ఆర్ క్యూ కి 2 కాబట్టి డిఫరెంట్ ఫ్లాట్స్. సో క్యూ క్యూ. సో సారీ, ఆర్ అనేది మనం 1st ఫ్లోర్ లో తీసుకోవాలి ఎందుకంటే 1st ఫ్లోర్. సో ఆర్ 1st ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ ఏ ఒకటి, 1st ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ బి. సో ఆర్క్యూ డిఫరెంట్ ఫ్లాట్స్ 2 floors ఉండాలి. నెక్స్ట్ పీ లివ్స్ 2 floors అబోవ్ ఆర్. పీ అనేది 2 floors అబోవ్ ఆర్. మనకి ఏమీ మెన్షన్ చేయకపోతే సేమ్ ఫ్లాట్ కదా. సో ఆర్కి 2 floors అబోవ్ పీ, ఆర్కి 2 floors అబోవ్ పీ. టీ లివ్స్ అబోవ్ డబ్ల్యూ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లాట్. టీ అనేది ఎలా ఉండాలి? డబ్ల్యూకి పైన ఉండాలి కానీ డిఫరెంట్ ఫ్లాట్స్ అయి ఉండాలంట. సో నెక్స్ట్ ఎస్ లివ్స్ 1 floor అబోవ్ యూ. ఎస్ అనేది ఎలా ఉంటుంది? యూకి 1 floor అబోవ్ ఉండాలి. మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా సేమ్ ఫ్లాట్ అయి ఉండాలి. సో ఎస్ అనేది యూకి 1 floor అబోవ్ అంటే ఖచ్చితంగా అడ్జసెంట్ గా ఉండాలి. వి లివ్స్ అడ్జసెంట్ టు ఎస్. వి అనేది ఎలా ఉండాలి? ఎస్ కి అడ్జసెంట్. సో ఎస్ కి అడ్జసెంట్ అంటే విఎస్ సేమ్ ఫ్లోర్ లో ఉండాలి. సో విఎస్ సేమ్ ఫ్లోర్ లో ఉండాలి కాబట్టి యూ ఇక్కడ తీసుకుంటే ఎస్ వి అనేది అడ్జసెంట్. సో అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూ ఇక్కడ తీసుకుంటే ఎస్ కి వి అనేది అడ్జసెంట్. నెక్స్ట్ డబ్ల్యూ డజంట్ లివ్ టు ద వెస్ట్ ఆఫ్ పి. డబ్ల్యూ అనేది పీకి వెస్ట్ లో ఉండకూడదంట. డబ్ల్యూకి అబౌవ్ లో టీ డిఫరెంట్ ఫ్లాట్స్. సో ఇంకా డబ్ల్యూ ఇక్కడ తీసుకోవాలి కానీ వెస్ట్ లో ఉండకూడదు అని చెప్పాడు కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది మనకి సాటిస్ఫై చేయదు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ లివ్స్ ఆన్ 3rd ఫ్లోర్ ఇన్ ఫ్లాట్ బి. సో ఫ్లాట్ బి 3rd ఫ్లోర్ లో ఎవరున్నారు? డబ్ల్యూ కదా. సో డబ్ల్యూ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ హూ లివ్స్ 2 floors అబోవ్ వి ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్. సో వి ఉన్న సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ అంటే అదే ఫ్లాట్ లో వి ఉన్న ఫ్లాట్ లో 2 floors అబోవ్ లో ఎవరున్నారు? సో వి ఉన్న ఫ్లాట్ లో 2 floors అబోవ్ లో ఎవరున్నారు? టీ కదా. సో టీ అనేది మనకి ఆప్షన్ డి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ డాష్ లివ్స్ ఆన్ 2nd ఫ్లోర్ ఇన్ డాష్. సో 2nd ఫ్లోర్ లో ఎస్ లివ్స్ ఇన్ 2nd ఫ్లోర్ ఇన్ ఫ్లాట్ ఏ. చెక్ చేద్దాం. ఎస్ అనేది 2nd ఫ్లోర్ లో ఉంది కానీ ఫ్లాట్ ఏలో లేదు. సో నెక్స్ట్ వి లివ్స్ ఆన్ 2nd ఫ్లోర్ ఇన్ ఫ్లాట్ ఏ. వి అనేది 2nd ఫ్లోర్ లో ఉంది, ఫ్లాట్ ఏలో ఉంది. సో అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ పెయిర్ అవుట్. సో ఆడ్ పెయిర్ క్యూఆర్ ఇచ్చారు, చెక్ చేద్దాం క్యూఆర్ ఎలా ఉందో. సో క్యూఆర్ చెక్ చేస్తే కనుక క్యూఆర్ డిఫరెంట్ ఫ్లాట్స్ ఉంది. నెక్స్ట్ వియూ చెక్ చేద్దాం. వియూ చెక్ చేస్తే సో వియూ కూడా డిఫరెంట్ ఫ్లాట్స్ ఉంది. నెక్స్ట్ పిఎస్. సో పిఎస్ చెక్ చేస్తే పిఎస్ కూడా డిఫరెంట్ ఫ్లాట్స్ ఉంది.
నెక్స్ట్ టీడబ్ల్యూ చెక్ చేస్తే టీడబ్ల్యూ కూడా డిఫరెంట్, అన్ని డిఫరెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, కానీ ఆర్క్యూ అనే దానికి ఫ్లోర్ గ్యాప్ ఎక్కువ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని కూడా అడ్జసెంట్ ఫ్లోర్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి క్యూఆర్ అనేది ఆడ్ వన్ అవుతుంది. నెక్స్ట్ హూ లివ్స్ ఇన్ ఫ్లాట్ బి ఆన్ 4th ఫ్లోర్. సో 4th ఫ్లోర్ ఫ్లాట్ బిలో ఎవరున్నారు అని అంటున్నారు. సో 4th ఫ్లోర్ ఫ్లాట్ బిలో ఎవరున్నారు? క్యూ కదా. సో క్యూ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ 8 people live on different floors of the same building where the ground floor is numbered as 1 and the top floor is numbered as 8. Only 2 persons live between G and D. B lives on floor somewhere above G's floor. Only 3 people live between A and H. H who lives below only 1 person. So మనకి ఇక్కడ 8 people ఇచ్చారు కదా, తీసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ హెచ్ హూ లివ్స్ ఓన్లీ బిలో ఓన్లీ 1 person. హెచ్ అనేది ఓన్లీ 1 person కి కింద, హెచ్ హూ లివ్స్ బిలో ఓన్లీ 1 person. హెచ్ అనేది ఓన్లీ 1 person కి కిందన మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ ఫ్లోర్ ఆఫ్ ఏ అండ్ హెచ్. ఏకి హెచ్కి 3 ఉండాలి. సో 1 2 3 ఏ. నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ ఇచ్చారో చూద్దాం. సి లివ్స్ ఆన్ ఆడ్ నంబర్ ఫ్లోర్ అండ్ లివ్స్ ఆన్ ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో ఈస్ ఫ్లోర్. సో ఈకి ఇమీడియట్లీ ఫ్లోర్ అయి ఉండాలి, సి అనేది ఆడ్ లో ఉండాలి. సో ఆడ్ లో ఉండాలంటే మనకు ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ సి అండ్ డి. సికి డికి 3 ఉండాలంట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఫర్ సపోజ్ ఈ ఇక్కడ తీసుకుని సి ఇక్కడ తీసుకున్నాం అని అనుకోండి, ఆడే కదా. సో మనకి ఏం చెప్పారు, సికి డికి 3 ఉండాలి. సో 1 2 3 డి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారు, ఓన్లీ 2 people బిట్వీన్ జి అండ్ డి. సో 1 2 జి. సో బి లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ సమ్వేర్ అబౌవ్ జీస్ ఫ్లోర్. సో బి అనేది ఎలా ఉండాలి, జీకి అబౌవ్ ఉండాలి కాబట్టి సెట్ అవ్వట్లేదు. సో సెట్ అవ్వట్లేదు కాబట్టి ఒకసారి ఇవి తీసేద్దాం. సో నెక్స్ట్ ఈ ఇక్కడ తీసుకుంటే సి అనేది ఆడ్, సికి డికి 3 ఉండాలి. సో 1 2 3 డి. డికి జీకి 2 ఉండాలి అని చెప్పున్నాడు. సో 1 2 జీ. సో బి లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ సమ్వేర్ అబౌవ్ జీ. సో ఇంక రిమైనింగ్ ఏముంది మనకి, సో ఇంక రిమైనింగ్ ఏ బి సి డి ఈ ఎఫ్. సో ఇది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేది చెక్ చేద్దాం. సో క్వశ్చన్స్ చూస్తే హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. సో ఈకి ఎఫ్కి 1 2 3. సో 3 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ పేర్. సో కరెక్ట్ పేర్ అంటున్నారు ఫ్లోర్ 5 ఏ. సో చెక్ చేద్దాం. ఫ్లోర్ 5లో సి ఉంది, ఏ కాదు. నెక్స్ట్ ఫ్లోర్ 8 హెచ్. ఫ్లోర్ 8లో బి ఉంది, హెచ్ కాదు. ఫ్లోర్ 3 డి. సో ఫ్లోర్ 3లో డి లేదు. నెక్స్ట్ బోత్ ఏ అండ్ ఈ. ఫ్లోర్ 6 ఈ. సో ఫ్లోర్ 6లో ఈనే కదా. సో అంటే ఏమవుతుంది, ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ లివ్స్ ఆన్ ద 4th ఫ్లోర్. సో 4th ఫ్లోర్లో ఎవరున్నారు, సో 4th ఫ్లోర్లో ఎవరున్నారు, జీ కదా. సో జీ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఓన్లీ డాష్ పీపుల్ లివ్ బిట్వీన్ ఫ్లోర్ ఆఫ్ బి అండ్ డాష్. సో ఫస్ట్ ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ బి అండ్ ఏ. చెక్ చేద్దాం. బికి ఏకి 1 2 3 4 ఉన్నారు. సో సెట్ అవ్వదు. నెక్స్ట్ ఓన్లీ 2 people బిట్వీన్ బి అండ్ ఈ. సో బికి ఈకి 2 అంటున్నారు. చెక్ చేద్దాం. సో బికి ఈకి 2 కాదు. నెక్స్ట్ ఓన్లీ 5 people బిట్వీన్ బి అండ్ ఎఫ్. సో బికి ఎఫ్కి 5 people కాదా చెక్ చేద్దాం. సో 1 2 3 4 5. సో అంటే ఇది కరెక్ట్ అవుతుంది. సో బికి ఎఫ్కి 5 people. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద వన్ హూ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఏస్ ఫ్లోర్ లివ్స్ ఆన్ ద డాష్ ఫ్లోర్. సో ఏకి ఇమీడియట్లీ బిలో ఉన్న పర్సన్ అనే వాళ్ళు ఏ ఫ్లోర్ లో ఉన్నారు. సో ఏకి ఇమీడియట్లీ బిలోలో ఉన్న పర్సన్, ఏకి ఇమీడియట్లీ బిలో ఉన్న పర్సన్ ఏ ఫ్లోర్ లో ఉన్నారు, 2nd ఫ్లోర్ కదా. సో 2nd అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్
8 persons are staying in 2 different flats, flat A and flat B of a 4-story building, but not necessarily in the same order. A is to the west of flat B. The lowermost floor is numbered as 1. The floor immediately above is numbered 2 and so on. సో మనకి 4 ఫ్లోర్స్ ఇచ్చున్నారు. సో 4 ఫ్లోర్స్లో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్స్ని తీసుకుందాం. సో ఫ్లాట్ ఏ ఇస్ టు ద వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ బి. సో ఏ అనేది ఎలా ఉంటుంది, బికి వెస్ట్. సో కండిషన్స్ చూద్దాం. n lives on an even numbered floor just above h in the same type of flat. n అనేది ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ లో ఉంటుందంట, అది కూడా h కి జస్ట్ అబౌవ్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ అయి ఉండాలి. సో మనకి n ఈవెన్ నంబర్ అంటే 2 లో తీసుకోవచ్చు, 4 లో కూడా తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ l who lives north east of k. l అనేది ఎలా ఉంటుందంట, k కి నార్త్ ఈస్ట్ లో l lives on థర్డ్ నంబర్డ్ ఫ్లోర్. సో ఎల్ అనేది ఎలా ఉండాలంటే థర్డ్ నంబర్డ్ ఫ్లోర్. ఇప్పుడు కే కి నార్త్ ఈస్ట్ లో ఎల్ ఉండాలంటే కే అనేది ఏ ఫ్లాట్, ఎల్ అనేది బి ఫ్లాటే కదా. ఎల్ అనేది థర్డ్ లో ఉండాలంటే ఇప్పుడు కేని మనం ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకున్న నార్త్ ఈస్ట్ అవుతుంది. లేదు అని అంటే కేని ఇక్కడ తీసుకున్న నార్త్ ఈస్ట్ అవుతుంది. సో ఈ 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ ఎన్ అనేది ఈవెన్ అయి ఉండాలి అని చెప్పారు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 1 floor is between the floor of J and I. Both of them live in the same type of flat. So J కి I కి 1 floor ఉండాలంట. సో ఈ రెండు సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్. I lives to the east of O. సో I అనేది ఎలా ఉండాలంట, O కి ఈస్ట్ లో I ఉండాలి. O lives above M. O అనేది M కి అబవ్ ఉండాలి. సో అంటే ఇక్కడ తీసుకునే ఛాన్స్ లేదు. O ఇక్కడ తీసుకుంటే I కి J కి 1 ఉండాలి. సో అలాగే మనకి ఇక్కడ N ని H ని తీసుకునే ఛాన్స్ లేదు చూడండి. సో నెక్స్ట్ అలాగే సో ఇప్పుడు ఓని ఐని ఇక్కడ తీసుకుంటే సో జే ఇక్కడ వస్తుంది, కానీ మనకి ఎన్ని హెచ్ని తీసుకునే ఛాన్స్ రావట్లేదు కాబట్టి సో ఓని ఐని ఇక్కడ తీసుకోవద్దు. సో ఓ ఐ అంటే జే. సో ఇప్పుడు ఎంకి అబోవ్లో ఓ ఉండాలి, ఎంకి అబోవ్ ఓ. సో నెక్స్ట్ ఇంకేం చెప్పారు, ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, హెచ్కి ఇమీడియట్లీ అబోవ్ సేమ్ ఫ్లోర్. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. Who among the following lives on the third floor of flat A? ఫ్లాట్ ఏ థర్డ్ ఫ్లోర్ లో ఎవరు ఉన్నారు, హెచ్ కదా. సో హెచ్ అనేది ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఎల్. సో ఎల్ కి సౌత్ వెస్ట్, ఎల్ కి సౌత్ వెస్ట్ అంటే ఇదే కదా, సారీ ఎల్ కి సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో ఎల్ కి సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో. సో చెక్ చేద్దాం. ఎల్ కి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఓ అవ్వచ్చు లేదా కే అవ్వచ్చు. సో ఓ ఆర్ కే. సో మనకి ఓ మాత్రమే ఉంది కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఈస్ట్ ఆఫ్ ద వన్ హూ లివ్స్ జస్ట్ అబౌవ్ ఓ. ఓకి జస్ట్ అబౌవ్ లో ఉన్న వాళ్ళకి ఈస్ట్ లో ఎవరు ఉన్నారు. సో చెక్ చేద్దాం. ఓకి జస్ట్ అబౌవ్ అంటే హెచ్, హెచ్ కి ఈస్ట్ లో ఎల్ కదా. సో మనకి ఎల్ అనేది ఆప్షన్ సి లో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఫైనల్ అరేంజ్మెంట్. ఓ లివ్స్ జస్ట్ అబౌవ్ ఎల్. సో చెక్ చేద్దాం. ఓ అనేది ఎల్ కి జస్ట్ అబౌవ్ అని చెప్తున్నారు, కాదు. నెక్స్ట్ నో వన్ లివ్స్ బిలో హెచ్. సో హెచ్ కి బిలో ఎవరు లేరని చెప్తున్నారు, కానీ హెచ్ కి బిలో ఉన్నారు. సో నెక్స్ట్ కే లివ్స్ టు ద ఈస్ట్ ఆఫ్ ఎన్. కే అనేది ఎన్ కి ఈస్ట్. సో ఎన్ కి ఈస్ట్ లో కే లేదు. నెక్స్ట్ ఎన్ లివ్స్ ఇన్ ఫ్లాట్ ఏ ఆన్ ఫోర్త్ ఫ్లోర్. సో ఎన్ అనేది ఫ్లాట్ ఏ ఫోర్త్ ఫ్లోర్ లోనే కదా ఉంది. సో అంటే ఈ కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఇక్కడ మనకి ఎన్కేహెచ్ఎంఎల్. సో ఎన్కేహెచ్ఎంఎల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్ఎల్ కేఎం అనేది ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ లో ఉన్నాయి, ఎన్ ఒకటి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి సో ఎన్ అనేది మనకి ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10 individuals reside in a building comprising 5 floors and 2 flats. Flat 1 and flat 2. Flat 1 is located to the east of flat 2. So మనకి 5 floors ఇచ్చున్నారు. సో 1 2 3 4 5. సో flat 1 is located to the east of flat 2. సో flat 1 అనేది 2 కి ఈస్ట్ లో ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని కండిషన్స్ చూద్దాం. సో ఎన్ లివ్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్
ఎల్. సో ఎన్ అనేది ఎలా ఉండాలంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇది. సో ఎన్ అనేది నార్త్ ఈస్ట్ ఆఫ్ ఎల్. సో ఎల్కి నార్త్ ఈస్ట్లో ఎన్ ఉండాలి బట్ నాట్ అన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. Q lives below O but not above S. P lives to the west of K on a floor with but not on a floor with an even number. సో P అనేది ఎలా ఉండాలి, Kకి వెస్ట్లో ఉండాలి కానీ ఈవెన్ నెంబర్ అవ్వకూడదు అంటే ఆడ్లో ఉండాలి. సో M lives south of R, T lives 2 floors below P in same flat. సో Pకి 2 floors belowలో T ఉండాలి అని చెప్పారు. అంటే మనం ఫస్ట్ ఫ్లోర్లో తీసుకునే ఛాన్స్ లేదు, మనకి ఛాన్స్ ఉన్నది ఏంటి, సో 5th ఫ్లోర్ ఆడ్ కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు, లేదనంటే ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే 3rd ఫ్లోర్ ఇక్కడ తీసుకోవచ్చు. సో Pకి 2 floors బిలోలో T సేమ్ ఫ్లాట్లో ఉండాలి. సో నెక్స్ట్ O lives east of R. O అనేది ఎలా ఉండాలని చెప్తున్నారు, Rకి ఈస్ట్లో ఉండాలి. ఎల్ లివ్స్ ఇన్ ఫ్లాట్ 2 బట్ ఈస్ నాట్ అబౌవ్ ఎనీవన్. కానీ ఎవరికి అబౌవ్లో ఉండకూడదు, ఫ్లాట్ 2లో ఉండాలి. సో అంటే ఎల్ ఇక్కడ, కానీ ఇక్కడ ఎల్ అనేది రావట్లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ తీసేద్దాం. సో నెక్స్ట్ ఆర్ఓ. సో ఇక్కడ ఓకి క్యూ లివ్స్ బిలో ఓ, ఓకి బిలోలో క్యూ బట్ నాట్ అబౌవ్ ఎస్ అంటే ఎస్కి కూడా బిలోలో ఉండాలి. అంటే మనం ఆర్ని ఓని ఇక్కడ తీసుకుంటే కనుక సో ఆర్కి సౌత్లో ఎం ఉండాలని చెప్పారు, ఎం. సో ఓకి బిలోలో క్యూ, అలాగే ఎస్కి బిలోలో క్యూ. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు, ఎన్ లివ్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్ ఎల్. ఎల్ అనేది ఎలా ఉండాలి, ఎన్కి నార్త్ ఈస్ట్లో ఉండాలి బట్ ఇట్ నాట్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. సో ఈవెన్ నెంబర్ అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా ఓకి ఎస్ తర్వాతన క్యూ. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ ఓ. ఓకి సౌత్ వెస్ట్లో ఎవరున్నారు, ఓకి సౌత్ వెస్ట్ అంటే టీ అవ్వచ్చు, ఎం అవ్వచ్చు, ఎల్ అవ్వచ్చు. సో మనకి ఎం అనేది మాత్రమే ఉంది కాబట్టి సో ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్. సో 5th ఫ్లోర్లో ఎవరున్నారు మనకి, పి కానీ కే కానీ. సో పి అండ్ కే. సో పి అండ్ కే అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. సో ఈవెన్ నంబర్ ఫ్లోర్లో ఎవరున్నారు, సో ఈవెన్ నంబర్ ఫ్లోర్లో చెక్ చేసుకున్నట్లయితే ఎంఎస్కేక్యూ. సో చెక్ చేద్దాం, ఎంఎస్కేక్యూ కాదు. నెక్స్ట్ ఆర్ఓఎంఎస్, ఆర్ఓఎంఎస్ ఈవెన్ నంబర్ ఫ్లోర్స్ కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 4 of the following 5 are alike in a certain way and hence form a group which is the one that belong to that group. So NQSOT ఇచ్చారు, చెక్ చేద్దాం. సో NQSOT. సో ఇవన్నీ సేమ్ ఫ్లాట్లో ఉన్నాయి, టీ మాత్రమే డిఫరెంట్ ఫ్లాట్లో ఉంది కాబట్టి సో టీ అనేది మనకి ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఎల్ అండ్ ఎస్. సో ఎల్కి ఎస్కి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఎల్కి ఎస్కి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్స్ లేవు కదా, అడ్జసెంట్ ఫ్లోర్స్ కదా. సో ఏమవుతుంది అప్పుడు 0. సో 0 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ 8 persons I, J, K, L, M, N and O and P are living in the 4-floored building such that bottommost floor is numbered as 1 and the floor just above it is 2 and so on. So each floor has 2 flats, flat A and B. Flat A is to the west of flat B. So మనకి 4 floors ఇచ్చున్నారు కదా, సో తీసుకుందాం. సో ఫ్లాట్ A is to the west of flat B. సో A అనేది ఎలా ఉండాలి, Bకి వెస్ట్లో ఉండాలి. సో కండిషన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. P lives 2 floors above M. M who lives west of J. M అనేది ఎలా ఉంటుందంట, Jకి వెస్ట్లో ఉండాలి. P lives 2 floors above M. సో P. నెక్స్ట్ P and M live in the same flat. సో సేమ్ ఫ్లాట్లో ఉండాలి. N lives south east of P. సో N అనేది ఎలా ఉండాలంట, N lives south east of P. Pకి సౌత్ ఈస్ట్లో N ఉండాలి. K lives immediately above N. The number of floors above I is same as the number of floors below K. I and K are not live in the same type of flat. O lives in the same flat of K but not lives below N. సో ఇది ఇచ్చున్నాడు, చెక్ చేద్దాం. సో Jకి వెస్ట్లో M అన్నారు కదా, సో J M అనుకుందాం. Mకి 2 floors అబోవ్లో P సేమ్ ఫ్లాట్. సో ఇంకొక పాసిబిలిటీ ఏముంది మనకి, సో Jకి వెస్ట్లో M, P. సో N lives south east of P. N అనేది Pకి సౌత్ ఈస్ట్ అంటే N ఇక్కడ తీసుకోవచ్చు కదా. సో N
పీకి సౌత్ ఈస్ట్ అంటే అన్ని ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడే 2 పాసిబిలిటీస్ వేసుకుందాం. సో పీకి సౌత్ ఈస్ట్ అంటే ఎన్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కే లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఎన్. కే అనేది ఎన్ కి ఇమీడియట్లీ అబోవ్. సో కే అనేది ఎన్ కి ఇమీడియట్లీ అబోవ్, ఎన్ కి ఇమీడియట్లీ అబోవ్ కే లేదు. సో తీసేద్దాం. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబోవ్ ఐ ఈజ్ సేమ్ యాజ్ ద నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో కే. సో ఐకి ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉన్నాయి అబోవ్లో, కేకి బిలోలో కూడా అన్నీ ఉండాలి. సో కేకి బిలో 2 కాబట్టి ఐకి అబోవ్లో 2 ఉండాలి. సో కేకి అబోవ్లో ఏం లేవు కాబట్టి ఐకి బిలోలో ఏమి ఉండకూడదు. సో మనకి సేమ్ ఆ డిఫరెంట్ అనేది చెప్పలేదు. నెక్స్ట్ చూద్దాం. ఐ అండ్ కే ఆర్ నాట్ లివ్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్. ఐ కే సేమ్ అవ్వకూడదు కాబట్టి ఐ. ఓ లివ్స్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ యాజ్ కే. ఓ అనేది కే ఉన్న సేమ్ ఫ్లాట్ లో ఉండాలి, బట్ నాట్ లివ్స్ బిలో ఎన్. కానీ ఎన్ కి బిలో ఉండకూడదు. ఇక్కడ తీసుకుంటే ఎన్ కి బిలో లేనా, సో ఇది కూడా తీసేద్దాం. ఇంక రిమైనింగ్ ఎవరున్నారు, ఐ, జే, కే, ఎల్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చెక్ చేద్దాం. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఆన్ ద 3rd ఫ్లోర్. సో 3rd ఫ్లోర్ లో ఎవరున్నారు అని అంటున్నారు. సో 3rd ఫ్లోర్ లో పి ఉండొచ్చు, కే ఉండొచ్చు. సో మనకి ద వన్ హూ లివ్స్ ఇమీడియట్లీ అబో కే అవ్వదు, ద వన్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఎన్ అవ్వదు. సో పి. సో పి అనేది ఆప్షన్ డి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓన్లీ 1 ఫ్లోర్ బిట్వీన్ పి అండ్ జే. సో చెక్ చేద్దాం. పీకి జేకి ఓన్లీ 1 ఫ్లోర్. ఓకే, కరెక్ట్. ఎం లివ్స్ ఆన్ ఎన్ ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. సో ఎం ఆడ్ నంబర్ అంటున్నారు, ఆడ్ నంబర్. ఓకే, కరెక్ట్. ఐ అండ్ ఎల్ ఆర్ లివింగ్ ఇన్ సేమ్ ఫ్లాట్. ఐ, ఎల్ అనేవి సేమ్ ఫ్లాట్. సో సేమ్ ఫ్లాట్ లో ఉన్నాయి. సో ఇది కూడా కరెక్ట్. జే లివ్స్ బిలో కే. జే అనేది కేకి బిలోలో ఉంది. సో అంటే అన్ని కరెక్ట్. సో నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్. ఏది కూడా తప్పు కాదు కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్ అండ్ ఫ్లాట్ డస్ ఎం లివ్స్. సో ఎం అనేది ఏ ఫ్లోర్ ఏ ఫ్లాట్ లో ఉందో చెక్ చేద్దాం. ఎం అనేది ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ ఏ. ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫ్లాట్ ఏ. సో ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ ఏ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ అబోవ్ ఎన్. సో ఎన్ కి అబోవ్ లో ఎవరున్నారో చెక్ చేద్దాం. ఎన్ కి అబోవ్ లో KOLP. సో చెక్ చేద్దాం. సో KOLP. సో ద వన్ హూ లివ్స్ వెస్ట్ ఆఫ్ కే. సో కేకి వెస్ట్ లో ఉన్న వాళ్ళేనా. సో ఎన్ కి కేకి వెస్ట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఆన్ ఫ్లాట్ బి. ఫ్లాట్ బిలో ఎవరున్నారు. సో అక్కడ ఎల్ ఇచ్చున్నారు, ఎన్ ఇచ్చున్నారు. సో ఎల్ కాదు, ఎన్ అవుతుంది. సో ఎన్ అవుతుంది. ద వన్ హూ లివ్స్ ఈస్ట్ ఆఫ్ పి. సో పీకి ఈస్ట్ లో ఉన్న వాళ్ళు కే. సో ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఐ. సో ఐ అనేది ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఐ అనేది ఫ్లాట్ ఏలో ఉంది. సో అవ్వదు. అంటే ఏమవుతుంది, ఓన్లీ 1 and 3. సో 1 and 3 అనేది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 6 persons ఆర్ లివింగ్ ఇన్ 2 different ఫ్లాట్స్ ఏ అండ్ బి ఆఫ్ 3 story బిల్డింగ్. సో 3 story బిల్డింగ్ అంట. సో ఫ్లాట్ ఏ ఇస్ టు ద వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ బి. సో ఫ్లాట్ ఏ అనేది వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ బి అని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్స్ ని తీసుకుందాం. సో 3 floors అని చెప్పున్నారు కదా. సో బాటమ్ ని 1 1 2 3. సో మనకి ఫ్లాట్ ఏ ఇస్ టు ద వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ బి. సో ఫ్లాట్ ఏ అనేది ఎలా ఉండాలి అని చెప్పున్నారు, ఫ్లాట్ బికి వెస్ట్ లో ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఈచ్ పర్సన్ లైక్స్ డిఫరెంట్ ఫ్లవర్స్. ప్రతి పర్సన్ కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ ని లైక్ చేస్తారంట. సో చూద్దాం. ఎన్ లివ్స్ ఇన్ ఫ్లాట్ ఏ ఆఫ్ ఎన్ ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. ఎన్ అనేది ఫ్లాట్ ఏలో ఉంటుంది, ఆడ్ నంబర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది అని చెప్పారు కాబట్టి సో ఎన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఫ్లాట్ ఏ ఆఫ్ ఆడ్ నంబర్ అంటే 1 అవ్వచ్చు. లేదు అని అంటే ఇంకొక పాసిబిలిటీ, సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, సో ద వన్ హూ లైక్స్ రోజెస్ లివ్స్ అబోవ్ ఎన్ బట్ నాట్ ఇమీడియట్లీ అబోవ్. సో రోజుని లైక్ చేస్తున్న వారు ఎన్ కి అబోవ్ ఉండాలంట, కానీ బట్ నాట్ ఇమీడియట్లీ అబోవ్ ఉండకూడదంట. సో ఎన్ కి లైక్ చేస్తున్న వాళ్ళు ఇమీడియట్లీ అబోవ్ ఉండకూడదు, కానీ సేమ్ ఫ్లాట్ డిఫరెంట్ ఫ్లాట్ తెలియదు కాబట్టి ఏ ఫ్లాట్ లో ఉండొచ్చు. ఈ పాసిబిలిటీని మనం ఏం చేద్దామంటే
సో ఎన్ని ఇక్కడే తీసుకుందాం. సో ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ ఫ్లాట్లో అబోవ్, ఎందుకంటే రోజ్ అనేది ఇమీడియట్లీ అబోవ్ ఉండకూడదు. నెక్స్ట్ ఎం డజంట్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ యాజ్ వన్ హూ లైక్స్ రోజ్. ఎం అనేది రోజ్ ఉన్న ఫ్లోర్లో ఉండకూడదు. జే లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ ఎం. జే అనేది ఎలా ఉండాలి, ఎంకి వెస్ట్లో ఉండాలి. ఎం హూ లైక్స్ ఫ్లాగ్స్. సో ఎం అనేది ఫ్లాగ్స్ని లైక్ చేస్తున్నాను. సో రోజ్ ఉన్న ఫ్లోర్లో ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఎంకి వెస్ట్లో జే ఉండాలి, ఎం అనేది ఫ్లాగ్స్. సో ఇక్కడ కూడా సేమ్. సో ఎం ఫ్లాగ్స్, ఎంకి వెస్ట్లో జే. నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ మురయ అండ్ సన్ఫ్లవర్ లివ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ బట్ ఇన్ ద సేమ్ ఫ్లాట్. మురయ సన్ఫ్లవర్ అనేది సేమ్ ఫ్లాట్ అయి ఉండాలి కానీ డిఫరెంట్ ఫ్లోర్స్ అయి ఉండాలి. బోత్ ఓ అండ్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లోర్. ఓఎల్ సేమ్ ఫ్లోర్లో ఉండాలంటే ఇక్కడ ఓఎల్ ఉండేది సేమ్ ఫ్లోర్ ఇక్కడ, అలాగే ఇక్కడ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఎల్ లివ్స్ టు ద ఈస్ట్ ఆఫ్ వన్ హూ లైక్ సన్ఫ్లవర్. ఎల్ అనేది ఎలా ఉండాలి, సన్ఫ్లవర్ని లైక్ చేస్తున్న వాళ్ళకి ఈస్ట్, అంటే ఓకి ఈస్ట్లో ఎల్ ఉండాలనే కదా. సో ఇప్పుడు ఓకి ఈస్ట్లో ఎల్ అనేది ఎలా ఉండాలి, సన్ఫ్లవర్ని లైక్ చేస్తున్న వాళ్ళకి ఉండాలి, కానీ లేదు. సో ఇక్కడ ఎల్ ఇక్కడ తీసుకుంటే సన్ఫ్లవర్ని లైక్ చేస్తున్న వాళ్ళకి. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, ద వన్ హూ లైక్స్ మురే అండ్ సన్ఫ్లవర్ లివ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ బట్ ఇన్ ద సేమ్ ఫ్లాట్. సో మురే ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ జే లైక్స్ నైదర్ మురయా నార్ ప్రైమ్ రోజ్. సో జే అనేది మురయా అవ్వకూడదు, ప్రైమ్ రోజ్ అవ్వకూడదు, అంటే మురయా ఇక్కడ. సో ఇంక రిమైనింగ్ ప్రైమ్ రోజ్ కదా మిగిలింది మనకి, సో ప్రైమ్ రోజ్. సో ఇంక రిమైనింగ్ పర్సన్ ఎవరు మిగిలి ఉన్నారో చూద్దాం. సో జే కే. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, ఎం డజంట్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ యాజ్ వన్ హూ లైక్స్ రోజ్. ఓకే, జే లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ ఎం. ద వన్ హూ లైక్స్ మురియా సన్ఫ్లవర్ లివ్ ఆన్ ద డిఫరెంట్ ఫ్లోర్స్ బట్ ఇన్ ద సేమ్ ఫ్లాట్. బోత్ ఓ అండ్ ఎల్. ఓ కదా, సో ఇంక రిమైనింగ్ చూద్దాం. ఓ అండ్ ఎల్ సేమ్ ఫ్లోర్స్ ఉండాలి కాబట్టి జే కే. సో ఇంక రిమైనింగ్ మనకి మిగిలిపోయిన ఫ్లవర్ ఏంటి, సో లోటస్. సో జే అనేది లోటస్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. హూ లివ్స్ ఇన్ ద సేమ్ ఫ్లోర్ విత్ ద వన్ హూ లైక్స్ రోజ్. సో రోజ్ని లైక్ చేస్తున్న వాళ్ళ ఫ్లోర్లో ఇంకెవరు ఉన్నారు, సన్ఫ్లవర్ కదా. సో మనకి సన్ఫ్లవర్ అనేది లేదు, ఓ. సో ఓనే కదా సన్ఫ్లవర్ని లైక్ చేస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎన్ లైక్స్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్లవర్స్. సో ఎన్ అనేది ఏ ఫ్లవర్ని లైక్ చేస్తుంది, మురయ. సో మురయ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇఫ్ సన్ఫ్లవర్ ఈజ్ రిలేటెడ్ టు లోటస్, ఫ్లాక్స్ ఈజ్ రిలేటెడ్ టు ప్రైమ్ రోజ్. చూద్దాం. సన్ఫ్లవర్ అనేది లోటస్ అంట. సో అలాగే ఇంకొకటి ఏం చెప్పారు మనకి, ఫ్లాక్స్ ఈజ్ రిలేటెడ్ టు ప్రైమ్ రోజ్. సో ఫ్లాక్స్ అనేది ప్రైమ్ రోజ్, అంటే ఇమీడియట్లీ బిలో ఉన్నవి ఇచ్చున్నారు. సో అయితే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు. సో ఇక్కడ సన్ఫ్లవర్ ఈజ్ రిలేటెడ్ టు లోటస్, ఫ్లాక్స్ ఈజ్ రిలేటెడ్ టు. సో డాష్ ఈజ్ రిలేటెడ్ టు అంటే ఫస్ట్ది, అంటే ఒకదానికి ఇమీడియట్లీ బిలో ఉన్నది. మురయ అనేది దేనికి ఇమీడియట్లీ బిలో ఉన్నది, లోటస్కి కదా. సో లోటస్. సో లోటస్ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ 4 of the following 5 are alike in a certain way and thus form a group. Find the one that doesn't belong to that group. సో మనకి ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏమి ఇచ్చారు, ఓ అండ్ ద వన్ హూ లైక్స్ రోజ్. సో చూద్దాం. సో ఓ ఇచ్చున్నారు, రోజ్ ని లైక్ చేస్తున్న వాళ్ళు. నెక్స్ట్ అలాగే కే ద వన్ హూ లైక్స్ ఫ్లాగ్స్ అండ్ ఎన్. సో కే ఎన్ ఫ్లాగ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓ ఎల్ ఎన్ కే అనేది ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. సో ఎం ఒకటి ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ కాబట్టి ఎం అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ద వన్ హూ లైక్స్ ఫ్లాగ్స్ అనేది ఎం కాబట్టి సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ లివ్స్ ఇమీడియట్లీ అబో ద వన్ హూ లైక్స్ మురయ ఇన్ ద సేమ్ ఫ్లాట్. మురయ ఉన్న సేమ్ ఫ్లాట్లో ఇమీడియట్లీ అబో ఎవరున్నారు, మురయ ఉన్న సేమ్ ఫ్లాట్లో ఇమీడియట్లీ అబో లోటస్ని లైక్ చేసేవాళ్ళు జే. సో అంటే జే అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 8 persons are living in a 4-story building such that ground floor is numbered as 1, the floor immediately above floor 1 numbered as 2 and so on. Each of the floor has 2 flats in its, flat A and flat B. Flat B is to the east of flat A. సో మనకి ఇది ఇచ్చున్నాడు. సో ఫస్ట్ ఫ్లోర్స్ని తీసుకుందాం. 4 ఫ్లోర్స్ ఇచ్చున్నారు కదా, 1 2 3 4. సో ఫ్లాట్ B is to the east of A. సో ఏకి ఈస్ట్లో B ఉండాలి. కండిషన్స్ చూద్దాం. సో ఎం లివ్స్ ఆన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. ఎం లివ్స్ అబౌవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ జీ లివ్స్. జీ హూ లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ జే. జీ అనేది జేకి వెస్ట్ లో ఉండాలి. సో జీకి అబౌవ్ లో ఎం ఉండాలి, ఈవెన్ నంబర్ ఫ్లోర్.
I and L live on the same floor but neither of them lives adjacent to the floor in which J lives. సో J ని ఇక్కడ తీసుకుంటే J, G, M ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు, మనకి ఈవెన్ నెంబర్ అయి ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు J, G ని ఇక్కడ తీసుకుంటే M అనేది ఖచ్చితంగా ఈ ఫ్లోర్ లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ IL అనేది సేమ్ ఫ్లోర్ కానీ జేకి అడ్జసెంట్ గా ఉండకూడదు కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IL ఇక్కడన్నా ఇక్కడ తీసుకున్న సేమ్ ఫ్లోర్ అంటే అడ్జసెంట్ ఫ్లోర్స్ అయిపోతాయి కాబట్టి ఈ పాసిబిలిటీ వద్దు. సో దీన్ని ఏం చేద్దామనంటే, సో ఇక్కడ జే కదా IL, సో IL ఇలా తీసుకోవచ్చు లేదా IL ఇలా తీసుకోవచ్చు, లేదనంటే ఇక్కడ చూసున్నట్లయితే GJ, సో IL ఇక్కడ తీసుకోవచ్చు లేదా IL ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే M లివ్స్ ఆన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ అని చెప్పున్నారు. సో ఎక్కడన్నా తీసుకోవచ్చు ఇన్ విచ్ G లివ్స్ అబోవ్. నెక్స్ట్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ఫ్లోర్ బిట్వీన్ L అండ్ F. L కి F కి వన్ ఫ్లోర్ అంటే రాదు కదా, ఎక్కడ తీసుకున్నా సరే ఇది తీసేద్దాం. సో L కి F కి వన్ ఫ్లోర్ అంటే L ఇక్కడ తీసుకుంటే F, L ఇక్కడ తీసుకుంటే F. సో F అండ్ J లివ్స్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్. F, J డిఫరెంట్ ఫ్లాట్స్ కాబట్టి F ఇక్కడ ఉంటే L. సో ఎందుకంటే L F. సో మనకి L అండ్ F కి ఫ్లోర్, I అండ్ K లివ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ ఇన్ N విచ్ M లివ్స్. సో M ఇక్కడ ఉండాలి కాబట్టి సో I అండ్ K అనేది సేమ్ ఫ్లాట్ అయి ఉండాలి M ఉన్న ఫ్లాట్. అంటే I, K ఇక్కడ తీసుకుంటే సో మనకి ఇక్కడ L అవుతుంది, ఇక్కడ I అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎవరు మిగిలిపోయారో చూద్దాం. F, G, H. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ లివ్స్ టు ది ఈస్ట్ ఆఫ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ M లివ్స్. సో M ఉన్న ఫ్లోర్ కి ఈస్ట్ లో ఎవరు, M ఉన్న ఫ్లోర్ కి ఈస్ట్ లో ఎవరు లేరు కదా, సో నో వన్. సో నో వన్ అనేది ఆప్షన్ E. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ 2 floors బిలో ద ఫ్లోర్ ఆన్ విచ్ K లివ్స్. సో K ఉన్న ఫ్లోర్ కి 2 floors బిలోలో ఎవరున్నారు. సో K ఉన్న ఫ్లోర్ కి 2 floors బిలోలో G అవ్వచ్చు, J అవ్వచ్చు. సో G ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ B ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ లివ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్. సో IH చెక్ చేద్దాం. IH సేమ్ ఫ్లాట్ లో లేరు. నెక్స్ట్ అలాగే JF, సో JF కూడా సేమ్ ఫ్లాట్ కాదు. నెక్స్ట్ FM, సో FM కూడా సేమ్ ఫ్లాట్ కాదు. సో నెక్స్ట్ HG, సో HG అనేది సేమ్ ఫ్లాట్ లో ఉన్నాయి కాబట్టి సో HG ఆప్షన్ D ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 4 of the following are alike in a certain way and hence form a group. Find the one which doesn't belong to that group. సో ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. HFMKG ఇచ్చారు చూద్దాం. సో HFMKG, సో HFKM అనేవి సేమ్ ఫ్లోర్స్ లో ఉంది, ఇది ఒకటే ఆర్డ్ గా డిఫరెంట్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి సో మనకి G అనేది తీసుకుందాం. సో ఆప్షన్ E ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆన్ విచ్ ఫ్లోర్ ఇన్ విచ్ ఫ్లాట్ డస్ H లివ్. సో H అనేది ఏ ఫ్లోర్ ఏ ఫ్లాట్ అని అడుగుతున్నారు, చెక్ చేద్దాం. H అనేది ఫ్లాట్ ఏ, థర్డ్ ఫ్లోర్, ఫ్లోర్ 3 ఫ్లాట్ ఏ. సో ఫ్లోర్ 3 ఫ్లాట్ ఏ అనేది ఆప్షన్ B లో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ C. నెక్స్ట్ సో 12 persons are living on 6 different floors of a building such that ground floor is numbered as 1, the topmost is numbered 6. So 2 flats on each floor, flat A and flat 2, where 1 is to the west of flat 2. సో ఫస్ట్ 6 floors అని ఇచ్చున్నారు కదా, ఫ్లోర్స్ ని తీసుకుందాం. సో ఫ్లాట్ 1 is to the west of flat 2. సో 1 అనేది ఎలా ఉండాలి, 2 కి వెస్ట్ లో ఉండాలి అని చెప్పి. సో పాసిబిలిటీస్ తీసుకుందాం ఫస్ట్. సో ఏం కండిషన్స్ ఇచ్చారో చూద్దాం. ఓన్లీ 3 floors ఆర్ బిట్వీన్ A అండ్ Q. Q హూ లివ్స్ టు ద ఇమీడియట్ సౌత్ వెస్ట్ ఆఫ్ R. Q అనేది ఎలా ఉండాలంట, R కి సౌత్ వెస్ట్ లో ఉండాలి. అంటే Q అనేది ఫ్లాట్ 1 లో ఉండాలి, R అనేది ఫ్లాట్ 2 లో ఉండాలి. A అండ్ R నాట్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్. AR డిఫరెంట్ ఫ్లాట్స్ అవ్వకూడదు, అంటే AR అనేవి సేమ్ ఫ్లాట్స్ అయి ఉండాలి. ఓన్లీ 2 floors ఆర్ బిట్వీన్ R అండ్ 1 హూ లివ్స్ టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ T. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని అరేంజ్ చేద్దాం. R కి సౌత్ ఈస్ట్ లో, ఇమీడియట్ అంటే వెంటనే అని అర్థం. సో సౌత్ ఈస్ట్ లో Q ఉండాలి. ఓన్లీ 3 floors ఆర్ బిట్వీన్ A అండ్ Q. AR అనేది సేమ్ ఫ్లాట్ లో ఉండాలి. సో 3 floors బిట్వీన్ A అండ్ Q కదా, 1 2 3 A. ఫర్ సపోజ్ R ఇక్కడ తీసుకుంటే Q ఇక్కడ తీసుకుంటాం. సో 1 2 3 A.
నెక్స్ట్ ఓన్లీ 2 floors ఆర్ బిట్వీన్ ఆర్ అండ్ వన్ హూ లివ్స్ టు ద ఇమీడియట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ టీ. టీకి ఇమీడియట్ నార్త్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళకి ఆర్కి 2 persons అంట. సో ఆర్ ఇమీడియట్ నార్త్ ఈస్ట్ అంటే సేమ్ ఫ్లాట్. సో 1 2 టీకి ఇమీడియట్ నార్త్ ఈస్ట్ అంటే ఏ 1 2. సో ఇక్కడ కూడా టీకి ఇమీడియట్ నార్త్ ఈస్ట్ ఆర్కి ఏకి 2. నెక్స్ట్ డి లివ్స్ 5 floors అబౌవ్ బి బట్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్. డి అనేది ఎలా ఉండాలి, బికి 5 floors అబౌవ్ అంటే 4 floors గ్యాప్ ఉండాలి, డిఫరెంట్ ఫ్లాట్స్. అంటే బి ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 డి, అలాగే బి ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 డి. నెక్స్ట్ యాజ్ మెనీ ఫ్లోర్స్ బిలో టీ యాజ్ అబౌవ్ ఎస్. సో టీకి బిలో ఎన్ని అయితే ఉన్నాయి ఎస్కి అబౌవ్ సేమ్ ఉండాలి. టీకి బిలో 1 2 3, సో 1 2 3 ఎస్. సో ఎస్ అనేది మనకి నో వన్ లివ్స్ టు ది ఈస్ట్ ఆఫ్ ఎస్ అని చెప్పారు కాబట్టి ఎస్కి ఈస్ట్ లో ఎవరు ఉండకూడదు. ఇక్కడ టీకి అబౌవ్ లో 1 ఉన్నారు కాబట్టి ఎస్కి బిలోలో కూడా 1, ఎస్కి ఈస్ట్ లో ఎవరు ఉండకూడదు. నెక్స్ట్ బోత్ సి అండ్ డి ఆర్ లివింగ్ ఆన్ ద అడ్జసెంట్ ఫ్లోర్స్ అండ్ ఎయిదర్ ఆఫ్ దెమ్ లివ్స్ ఆన్ ఏ ప్రైమ్ నెంబర్ ఫ్లోర్. సో బి అలాగే సిఈ అనేది అడ్జసెంట్ ఫ్లోర్స్ అయి ఉండాలంట. సో ఎవరో ఒకరు అందులో ప్రైమ్ నంబర్డ్ ఫ్లోర్ అయి ఉండాలి. ఓన్లీ 1 floor ఇస్ బిట్వీన్ ఈ అండ్ యూ హూ లివ్స్ టు ద నార్త్ ఆఫ్ ఎఫ్. యూ అనేది ఎలా ఉండాలి, ఎఫ్ కి నార్త్ లో ఉండాలి, ఈకి యూకి 1 person ఉండాలి. ఎఫ్ హూ డజంట్ లివ్ ఆన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. ఎఫ్ అనేది ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ లో ఉండకూడదంట. సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఎఫ్ కి నార్త్ లో యూ ఉండాలి, ఈకి యూకి 1 person ఉండాలి అని చెప్పున్నారు. సో యూ ఇక్కడ తీసుకుంటే ఈకి యూకి 1 person రారు. సో ఏం చేద్దామని అంటే కనుక, సో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే, సో ఎఫ్ అనేది ఏమని చెప్పున్నారు, ఎఫ్ డజంట్ లివ్ ఆన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. సో ఈవెన్ నంబర్ ఫ్లోర్ ఉండకూడదు కదా. సో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే యూ ఇక్కడ కూడా సెట్ అవ్వట్లేదు, అంటే మనకి ఎఫ్ ని చూస్ చేసుకునే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. సో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఎఫ్ కి నార్త్ లో యూకి ఈకి 1, సో ఇంకే ఓన్లీ 1 floor ఇస్ బిట్వీన్ యూ అండ్ ఈ అండ్ యూ హీ లివ్స్ ఆన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఎఫ్. సో యూ అనేది ఎఫ్ కి నార్త్ ఈస్ట్ లో ఉండాలి అని చెప్పారు. సో ఎఫ్ కి నార్త్ ఈస్ట్ లో యూ ఉండాలి కాబట్టి సో ఎఫ్ అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అవ్వకూడదు. ఎఫ్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో both C and D are living on adjacent floors and either of them lives on a prime number floor. Only 1 person between E and U. So U who lives on northeast of F. F కి నార్త్ ఈస్ట్ లో U ఉండాలి. సో U ఇక్కడ తీసుకుంటే కనుక, సో మనకి ఏం చెప్పారు, U కి E కి 1 floor ఉండాలి అని చెప్పారు. సో సెట్ అవ్వట్లా. సో U కి E కి 1 floor సెట్ అవ్వట్లేదు కాబట్టి, సో యూని ఇక్కడ తీసుకుంటే కనుక యూకి ఈకి 1, ఈసీ ఇక్కడ అవుతుంది. సో నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 2 floors ఆర్ బిట్వీన్ వి అండ్ ఎఫ్. ఈకి ఎఫ్కి 2 కంటే ఎక్కువ ఉండకూడదంట. సో బోత్ ఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్. సో మనకి ఈ పాసిబిలిటీ అనేది ఫాలో చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఆన్ ఫ్లాట్ 2 ఆఫ్ ద 5th floor. ఫ్లాట్ 2 5th floor లో ఎవరున్నారు, యూ కదా. సో యూ అనేది మనకి డైరెక్ట్ గా లేదు. ద వన్ హూ లివ్స్ ఇమీడియట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ యూ కాదు, ఏ కాదు, క్యూ కాదు. ద వన్ హూ లివ్స్ ఇమీడియట్ సౌత్ ఈస్ట్ ఆఫ్ డి. సో డీకి సౌత్ ఈస్ట్ లో ఉన్నది యూనే కదా, అంటే ఏమవుతుంది, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద వన్ హూ లివ్స్ ఇమీడియట్ నార్త్ ఆఫ్ క్యూ అండ్ డి. సో మనకి ఏమని అడుగుతున్నారంటే, సో హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ క్యూకి ఇమీడియట్ నార్త్ లో ఉన్న వాళ్ళకి డీకి. సో చెక్ చేద్దాం. క్యూకి ఇమీడియట్ నార్త్ లో ఉన్న వాళ్ళు ఈకి డికి 2. సో మనకి 2 అనేది డైరెక్ట్ గా లేదు కాబట్టి యాజ్ మెనీ ఫ్లోర్స్ బిలో ఎస్ అనుకుందాం. సో ఎస్ కి బిలోలో కాదు. సో నెక్స్ట్ అలాగే యాజ్ మెనీ ఫ్లోర్స్ అబౌవ్ వి. సో వీకి ఫ్లోర్ అబౌవ్ లో 2 ఉన్నాయి కాబట్టి, సో ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ సి. సి గురించి ఏది కరెక్ట్, నో వన్ లివ్స్ టు ద ఈస్ట్ ఆఫ్ సి. సో ఈ సికి ఈస్ట్ లో ఎవరు లేరని చెప్తున్నారు, కానీ సికి ఈస్ట్ లో వి ఉంది, కరెక్ట్ కాదు. సి లివ్స్ 2 floors అబౌవ్ ఎఫ్. సి అనేది ఎఫ్ కి 2 floors అబౌవ్ అని చెప్తున్నారు. 2 floors అబౌవ్ కాదు, 3 floors అబౌవ్. సి లివ్స్ ఇమీడియట్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఈ. సి అనేది ఈకి ఇమీడియట్ సౌత్ ఈస్ట్ కాదు. సో సి లివ్స్ టు ద సౌత్ ఆఫ్ టీ. సి అనేది టీకి సౌత్ లో ఉంది. సో అంటే ఏమవుతుంది, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్
4 floors below E in the same flat of E. సో ఈకి 4 floors below అది కూడా సేమ్ ఫ్లాట్. సో ఈకి 4 floors బిలోలో ఎవరున్నారో అది కూడా సేమ్ ఫ్లాట్ అని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఈకి ఎవరు 4 floors బిలోలో ఎవరు లేరు కాబట్టి no one అవుతుంది. సో no one is the answer. Next, 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and thus form a group. Which one of the following that doesn't belong to group? So DQVSE ఇచ్చారు చూద్దాం. సో DQVSE. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ QS అనేది ఈవెన్ నెంబర్, V అనేది ఈవెన్ నెంబర్, D అనేది ఈవెన్ నెంబర్, E అనేది ఆడ్ కాబట్టి సో E అనేది ఆడ్ వన్ అవుతుంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ E. నెక్స్ట్, సో 6 persons are living in 3 different floors of a story building where lowermost is floor 1 and the floor immediately above it is number 2 and so on. సో మనకి 3 floors ఇచ్చున్నారు, బాటమ్ ని 1 గా అనుకోమన్నారు. 1 2 3. నెక్స్ట్, దే ఆర్ ఐరనింగ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఐరన్ చేస్తారంట. ఈచ్ ఫ్లోర్ హ్యాస్ 2 types ఆఫ్ ఫ్లాట్స్, ఫ్లాట్ ఏ అండ్ బి, వేర్ ఫ్లాట్ ఏ ఇస్ టు ద వెస్ట్ ఆఫ్ బి. సో ఫ్లాట్ ఏ అనేది ఎలా ఉండాలంటే బికి వెస్ట్ లో ఉండాలి అని చెప్పారు. సో అయితే మనకి కండిషన్స్ ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. సో only 2 persons lives on each floor and only 1 person lives on each flat. C lives on an even numbered floor. సో C అనేది ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్ అంటే ఈవెన్ నంబర్ అంటే 2నే కదా ఉంది, అయితే ఫ్లాట్ ఏ అవ్వాలి. లేదు అని అంటే ఫ్లాట్ బి అవ్వాలి. నెక్స్ట్, the one who irons 28 pants lives immediately below C but lives in the same type of flat, but not lives in the same type of flat. సో ఎవరైతే 28 pants ఐరన్ చేస్తారో వాళ్ళు ఇమీడియట్లీ బిలో C అయి ఉండాలి, కానీ సేమ్ ఫ్లాట్ అవ్వకూడదు. సో Cకి ఇమీడియట్లీ బిలో డిఫరెంట్ ఫ్లాట్, Cకి ఇమీడియట్లీ బిలో డిఫరెంట్ ఫ్లాట్. సో నెక్స్ట్, B lives to the west of D. B అనేది ఎలా ఉండాలంట, Dకి వెస్ట్ లో ఉండాలి, బట్ ఐరన్స్ ఏ ప్రైమ్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్. B అనేది ఏమై ఉండాలంట, ప్రైమ్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ని ఐరన్ చేయాలి. అంటే ఇప్పుడు నేను Dని ఇక్కడ తీసుకుంటే B ప్రైమ్ నంబర్ అవ్వదు కాబట్టి సో D ఇక్కడ, B ఇక్కడ అనుకుందాం. ఇక్కడ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, D ఇక్కడ తీసుకుని B ఇక్కడ తీసుకోవచ్చు, D ఇక్కడ తీసుకుని B ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్, నో వన్ లివ్స్ టు ది ఈస్ట్ ఆఫ్ ఏ. ఏకి ఈస్ట్ లో ఎవరు ఉండాలంటే సో ఏ ఇక్కడ తీసుకోవచ్చు, ఏ ఇక్కడ ఎక్కడన్నా తీసుకోవచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఐరన్ బై ఏ అండ్ B ఈస్ 3. సో ఏకి బికి ఎంత ఉండాలంట, 3 డిఫరెన్స్. సో ఏ ప్రైమ్, బి ప్రైమ్ నంబర్ కదా, ప్రైమ్ నంబర్స్ ఇక్కడ చూస్తే 37 ఉంది, అలాగే 23. సో 37 కి మనకి ఏకి 3 ఉండాలి కాబట్టి సో 37 అలాగే 34 అవుతుంది, అలాగే 23 25 23 అండ్ మనకి ఏం చెప్పారు, ఏ అండ్ బికి 3 డిఫరెన్స్ అయి ఉండాలి కాబట్టి సో మనం ఖచ్చితంగా బిని 23గా తీసుకుంటే మనకి 23 అలాగే 3 డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో మనం బిని ఎలా తీసుకుందామంటే 37గా తీసుకుందాం. సో బి 37 అంటే అప్పుడు ఏ ఏమవుతుంది, 34 అవుతుంది. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఐరన్ బై ఏ అండ్ బి ఇస్ 3. ఈ ఐరన్ 7 ప్యాంట్స్ లెస్ దెన్ డి. ఈ అనేది డి కంటే 7 ప్యాంట్స్ తక్కువ చేస్తుందంట, అండ్ 3 ప్యాంట్స్ లెస్ దెన్ ఎఫ్. సో ఎఫ్ అండ్ ఈ ఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్. ఎఫ్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లాట్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఛాన్స్ లేదు. సో ఇక్కడ చూస్తే ఫర్ సపోజ్ డి ఇక్కడ తీసుకుంటే బి ఇక్కడ ఉండాలి. సో నెక్స్ట్, ఏకి ఈస్ట్లో ఎవరు ఉండకూడదు, ఎఫ్ఈకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్లో ఉండాలి అని చెప్పున్నారు కాబట్టి సో ఎలా అయినా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్, నో వన్ లీవ్స్, బి లీవ్స్ టు ద వెస్ట్ ఆఫ్ డి, ఐరన్స్ ఏ ప్రైమ్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. సో బి అనేది మనం 37 తీసుకుంటే గనక సో ఏ అనేది ఎంత అవుతుంది, 34. ఎందుకంటే 3 డిఫరెన్స్ ఉండాలి. ఇంకొక ప్రైమ్ నెంబర్ 23 ఉంది కానీ దానికి 3 డిఫరెన్స్ అంటే 20 కానీ 26 కానీ ఉండాలి, లేదు ఛాన్స్. సో నెక్స్ట్, సి no one lives to the east of A అని చెప్పున. ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఐరన్ బై ఏ అండ్ బి ఈస్ 3. సో నెక్స్ట్, బి అండ్ ఏ అనేది 34 అవుతుంది. ద ఈ ఐరన్ 7 ప్యాంట్స్ లెస్ దెన్ డి. ఈ అనేది డి కంటే 7 ప్యాంట్స్ లెస్ దెన్ అని చెప్పున్నాడు కాబట్టి డి కంటే 7 ప్యాంట్స్ లెస్ దెన్ అంటే మనకి ఏమై ఉండాలి, 28 కంటే. సో మనకి ఇలానే కాకుండా ఇక్కడ 28 కంటే 7 తక్కువ అంటే 21 ఉండాలి, కానీ 21 అనేది ఛాన్స్ లేదు కదా.
సో అందుకే ఏం చేద్దామని అంటే సో మనం డిని ఇక్కడ బి ఇక్కడ తీసుకుందాం. బి 37 అవుతుంది. సో ఏకి ఈస్ట్లో ఎవరు ఉండకూడదు, అది కూడా ఏకి 34. సో ఇది ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే గనక ఈ ఐరన్ 7 పాయింట్స్ లెస్ దెన్ డి, డి కంటే 7 పాయింట్స్ తక్కువ అయి ఉండాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ బి అయిపోయింది, ఏకి 34 అయిపోయింది. సో 7 పాయింట్స్ లెస్ దెన్ అయి ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏమై ఉండాలి? సో డి అనేది 32 అయితే ఈ అనేది 25 అవుతుంది, ఎందుకంటే 7 పాయింట్స్. సో ఈ 25. సో నెక్స్ట్ ఎఫ్ అండ్ ఈ ఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్. సో డి ఈ 3 పాయింట్స్ లెస్ దెన్ ఎఫ్. సో మనకి ఏమని చెప్తున్నారు? ఈ అనేది ఎఫ్ కంటే 3 పాయింట్స్ తక్కువ ఉండాలి. సో ఎఫ్. సో ఇంక రిమైనింగ్ ఏదైతే ఉందో అది మనం సికి తీసుకుంటాం. సో సికి ఇంకేం తీసుకోవచ్చు మనం? సో 23. సో దీన్ని బేస్ చేసుకుని మనకి కండిషన్స్ ఏమి ఇచ్చారు క్వశ్చన్స్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఐరన్స్ ద ప్యాంట్స్ మోర్ దెన్ డి. సో డి కంటే ఎక్కువ ఎవరు చేస్తున్నారు? డి కంటే ఎక్కువ బి కదా. సో మనకి బి చేస్తుంది, అలాగే ఏ చేస్తుంది, బిఏ. సో బిఏ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఐరన్ బై బి అండ్ ఎఫ్. సో బికి ఎఫ్ కి డిఫరెన్స్ ఎంత అని అంటున్నారు. సో బికి ఎఫ్ కి డిఫరెన్స్ ఎంత? 37, 28 అంటే 9 కదా. సో 9 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్. ట్రూ కానిదంటే ఇన్కరెక్ట్. బి లివ్స్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ యాజ్ ఈ. బి అనేది ఈ ఉన్న సేమ్ ఫ్లాట్ లో ఉందా? కరెక్ట్, కానీ మనకి నాట్ కరెక్ట్ కదా. ఈ ఐరన్స్ 3 పాయింట్స్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఏ. సో ఈ అనేది ఏ కంటే 3 తక్కువ అంట. ఈ అనేది ఏ కంటే 3 తక్కువ కాదు. సో అంటే ఇది నాట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ అండ్ ఎఫ్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లోర్. సో ఏ ఎఫ్ అనేది సేమ్ ఫ్లోర్ అని చెప్తున్నారు, సేమ్ ఫ్లోర్ కాదు కదా. సో ఇది కూడా అవుతుంది, అంటే బోత్ బి అండ్ సి. సో ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. Next, if only one person who lives to the same floor or interchanged their position, then who among the following combination is true with respect to the new arrangement. సో మనకి ఆ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళని మాత్రం ఇంటర్చేంజ్ చేయమన్నారు. సో అంటే ఏమవుతుంది? ఇక్కడ బి, ఇక్కడ డి, ఇక్కడ సి, ఇక్కడ ఏ. సో ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్. ఏది కరెక్ట్ అని అంటున్నారు చూద్దాం. సో ఏమి ఇచ్చారు మనకి? F28. సో మార్చిన ప్రకారం F28 అవుతుందా? అవ్వట్లా. సో నెక్స్ట్ A23. సో A23 అనేది మనకి A23 అవుతుంది. సో ఏ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ యాజ్ ఏ. సో ఏ ఉన్న సేమ్ ఫ్లాట్ లో ఎవరున్నారు అని అంటున్నారు. సో ఏ ఉన్న సేమ్ ఫ్లాట్ లో ఎవరున్నారు? సో డి అలాగే ఎఫ్. సో డి అలాగే ఎఫ్. సో ఎఫ్ ఉంది, అలాగే ద వన్ హూ ఐరన్స్ డి అనేది 32నా కాదో చెక్ చేద్దాం. సో డి అనేది 32నే. సో అంటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ బాక్స్ బేస్డ్ పజిల్స్. సో బాక్స్ బేస్డ్ పజిల్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇన్ఫర్మేషన్, ద బాక్సెస్ ABCDEFGH J and K are kept one above the other in a stack. The lowermost box stack is numbered 1, the stack above it is numbered 2 and so on until the topmost stack is numbered 10. సో మనకి 10 బాక్సెస్ ఇచ్చున్నారంట. సో 10 బాక్సెస్ ని ఎలా అరేంజ్ చేస్తున్నారంటే బాటమ్ లో 1 గా, దాని అబౌవ్ 2 అలా మనకి 10 వరకు అరేంజ్ చేస్తున్నారు. ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మొత్తం కూడా సేమ్ ఆర్డర్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ అబౌవ్ K. సో కేకి అబౌవ్ లో 3 బాక్సెస్ ఉంటాయంట. సో నెక్స్ట్ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ కే అండ్ ఏ. కేకి ఏకి 2 బాక్సెస్ ఉండాలి. 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి 3 బాక్సెస్ ఉండాలి. నంబర్ ఆఫ్ బాక్సెస్ అబౌవ్ బి సేమ్ యాజ్ బిలో హెచ్. సో ఏకి అబౌవ్ లో ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో హెచ్ కి బిలోలో కూడా సేమ్ నంబర్ ఆఫ్ బాక్సెస్ ఉండాలి. 3 boxes are placed between C and F. F is placed below H. So D is placed just below F. Number of boxes placed above E is same as number of
ప్లేస్డ్ బిలో జే ఈజ్ ప్లేస్ అడ్జసెంట్ టు ఈ. సో మనకి ఇది కదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా 3 boxes ఆర్ ప్లేస్డ్ అబౌవ్ కే. సో కేకి పైన 3 boxes ఉన్నాయి అని చెప్పుకున్నారంటే కే అనేది ఖచ్చితంగా 7th boxలోనే ఉండాలి. సో మనం ఏదైనా ఒక దాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి నంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఆ నంబర్ ఆఫ్ కనెక్షన్స్ దేనికైతే ఎక్కువ ఉంటాయో ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనం ఈజీగా పజిల్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ 10 boxesని అరేంజ్ చేసుకుందాం. సో 10 boxes. సో మనకి ఏం చెప్పారు? 3 boxes ఆర్ ప్లేస్డ్ అబౌవ్ కే. సో కేకి అబౌవ్లో ఎన్ని బాక్సెస్ ఉండాలి? 3 boxes ఉండాలి. సో కేకి అబౌవ్లో 3 boxes ఉండాలంటే కే అనేది 7th box కదా అయి ఉండాలి. సో అబౌవ్లో 1 2 3. సో నెక్స్ట్ 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ కే అండ్ ఏ. సో కేకి ఏకి ఓన్లీ 2 boxes మాత్రమే ఉన్నాయంట. సో అంటే 1 2 ఏ అనేది అబౌవ్లో తీసుకోవచ్చు. అంటే కేకి ఏకి ఓన్లీ 2 boxes ఉన్నాయి అని చెప్పారు కానీ సో ఏ అనేది కేకి అబౌవ్ ఉందో బిలో ఉందో చెప్పలేదు కాబట్టి 2 possibilities తీసుకుందాం. సో అబౌవ్లో ఒకటి తీసుకుందాం, అలాగే 1 2 బిలోలో ఒకటి. నెక్స్ట్ 3 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏకి బికి 3 boxes మిడిల్లో ఉండాలంట. సో చెక్ చేస్తే 1 2 3 బి. సో ఇక్కడ కూడా మనం బిలో తీసుకుంటే 1 2 3 బి పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి అబౌవ్. సో 1 2 3 బి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ బాక్సెస్ అబౌవ్ బి ఈ సేమ్ యాజ్ ద నంబర్ ఆఫ్ బాక్సెస్ బిలో హెచ్. సో బికి అబౌవ్లో ఎన్నైతే బాక్సెస్ ఉన్నాయో హెచ్కి బిలోలో కూడా సేమ్ నంబర్ ఆఫ్ బాక్సెస్ ఉండాలి. సో ఇక్కడ బికి అబౌవ్లో నంబర్ ఆఫ్ బాక్సెస్ చూడండి 1 2 3 4 అంటే హెచ్కి బిలోలో కూడా 4 ఉండాలి. సో 1 2 3 4 హెచ్. సో ఇక్కడ బికి అబౌవ్లో 1 2 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి హెచ్కి బిలోలో ఇక్కడ 2 1 2 హెచ్. నెక్స్ట్ 3 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సో సికి ఎఫ్కి 3 boxes ఉండాలంట. ఎఫ్ ఈస్ ప్లేస్డ్ బిలో హెచ్. ఎఫ్ అనేది ఎలా ఉండాలి? హెచ్కి బిలోలో మాత్రమే ఉండాలి అని చెప్పుకున్నారు. సో హెచ్కి బిలోలో ఉండాలంటే ఇప్పుడు నేను ఎఫ్ని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, సికి ఎఫ్కి 3 కదా, 1 2 3 సిని పెట్టే ఛాన్స్ లేదు. అలా అని ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 సి ఛాన్స్ లేదు. ఎఫ్ని ఇక్కడ తీసుకున్న 1 2 3 ఛాన్స్ లేదు కాబట్టి సో ఎఫ్ ఇక్కడ. ఎందుకు ఎఫ్ ఇక్కడ తీసుకున్నామంటే ఎఫ్ అనేది హెచ్కి బిలోలో ఉండాలి అని చెప్పారు. సో ఎఫ్కి సికి 3 కదా, 1 2 3 సి. సో నెక్స్ట్ అలాగే హెచ్కి బిలో ఎఫ్ కదా, సో ఎఫ్ని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో 1 2 3 సి ఇక్కడ రావచ్చు. లేదు అని అంటే ఎఫ్ని ఇక్కడ తీసుకుంటే 1 2 3 సి ఇలా కూడా రావచ్చు. చూద్దాం. నెక్స్ట్ డి ఈజ్ ప్లేస్డ్ జస్ట్ బిలో ఎఫ్. డి అనేది ఎలా ఉండాలంటే ఎఫ్కి జస్ట్ బిలో. సో ఎఫ్కి జస్ట్ బిలో అంటే ఎఫ్కి ఇమీడియట్లీ బిలో అని అర్థం. సో ఎఫ్కి ఇమీడియట్లీ బిలో డి. సో మనం ఈ ఎఫ్ని తీసుకుంటే ఎఫ్కి ఇమీడియట్లీ బిలో డిని తీసుకోలేము కదా. సో అందుకే ఏం చేద్దామంటే సో ఎఫ్ని ఇక్కడ తీసుకుంటే గనక సో ఎఫ్కి ఇమీడియట్లీ బిలో డి ఉండాలి. సో మనం ఈ సి ఎఫ్కి సికి 3 కదా, సో ఎఫ్కి సికి 3 కాబట్టి 1 2 3 సి. నెక్స్ట్ ఈ నంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ అబౌవ్ ఈ సేమ్ యాజ్ ద నంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిలో జి. సో మనకి ఏమని చెప్తున్నారు? ఈకి అబౌవ్లో ఎన్నైతే బాక్సెస్ ఉన్నాయో జీకి బిలోలో కూడా సేమ్ నంబర్ ఆఫ్ బాక్సెస్ ఉండాలంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈకి అబౌవ్ బిలో జీ. నెక్స్ట్ చూస్తే జే ఈస్ ప్లేస్డ్ అడ్జసెంట్ టు ఈ. జే అనేది ఈకి అడ్జసెంట్ ఉండాలంటే జేఈ అడ్జసెంట్గా ఉండాలి. సో ఇంకా ఇక్కడ ఈ పాసిబిలిటీలు అడ్జసెంట్గా ఉండాలంటే ఈ ఒక్కటైనా పాసిబిలిటీ. సో నెక్స్ట్ అంటే ఈ జేని మనం ఈ 2 boxesలో తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారు? మనకి ఈకి అబౌవ్ ఎన్ని ఉన్నాయో జీకి బిలో అని ఉండాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ 9th పొజిషన్ 2nd పొజిషన్లో తీసుకుంటే అబౌవ్ బిలో సేమ్ ఉంటాయి కాబట్టి ఈ ఇక్కడ తీసుకుందాం. సో ఈకి అడ్జసెంట్గా ఏముండాలని చెప్పారు? జే.
సో ఇంక రిమైనింగ్ జీ. జీకి బిలోలో ఎన్ని అయితే ఉన్నాయో ఈకి అబవ్ కూడా అన్నీ. జీకి బిలోలో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి, అంటే ఈకి అబవ్లో కూడా 8 ఉండాలి. 1 2 3 4 5 6 7. సో సేమ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే సో మనకి అడ్జసెంట్గా ఉండడానికి ఇక్కడ ప్లేస్ ఉన్నంత మాత్రాన మనకి జీకి ఈకి అబవ్ అండ్ బిలో సేమ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఎలిమినేట్ చేసేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమని అడుగున్నారో చూద్దాం. సో ఏమి ఇచ్చున్నారు, విచ్ బాక్స్ ఇస్ ప్లేస్డ్ 3 places అబవ్ జే. సో జేకి 3 places అబవ్ అంటే 1 2 3 ఏమవుతుంది, ఎఫ్ కదా. సో ఎఫ్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. Next, if all the boxes are arranged according to the English alphabetical order from top to bottom, then position of how many boxes remain unchanged. So మనకి టాప్ నుంచి బాటమ్ కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేస్తానంట. సో ఎన్ని బాక్సెస్ అనేవి పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి అని అంటున్నారు. సో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేస్తే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్నారు కదా. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ చేంజ్ అవ్వాల. సో నెక్స్ట్ అలాగే సి చేంజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ అలాగే జే కూడా చేంజ్ అవ్వలేదు చూడండి, అంటే ఓన్లీ 3 చేంజ్ అవ్వలేదు. సో మనకి 3 letters చేంజ్ అవ్వలేదు కాబట్టి 3 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ అమాంగ్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో ఏది కరెక్ట్ అని అంటున్నారు. జే ఈజ్ ప్లేస్డ్ బిలో డి. జే అనేది డికి బిలోలో ఉంది అని చెప్తున్నారు. సో చూద్దాం, జే అనేది డికి బిలోలోనే కదా ఉంది. సో అంటే ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ హెచ్ అండ్ డి. ఎఫ్ అనేది హెచ్కి డికి మిడిల్లో ఉందంట. సో ఎఫ్ అనేది హెచ్కి డికి మిడిల్లోనే కదా ఉంది. సో ఈ కండిషన్ కూడా కరెక్ట్. నెక్స్ట్, ఈ ఈజ్ ప్లేస్డ్ అట్ ద టాప్. ఈ అనేది టాప్ అని చెప్తున్నారు, కానీ మనకి ఈ అనేది టాప్ పొజిషన్ కాదు, సెకండ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి థర్డ్ కండిషన్ అనేది ఫాలో చేయదు. సో ఓన్లీ 1 and 2 ఆర్ ట్రూ. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ బాక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ కే అండ్ డి. సో కేకి డికి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సారీ, ఏ బాక్స్ ఉంది అని అంటున్నారు. విచ్ బాక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ కే అండ్ డి. సో కేకి డికి ఏముందో చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేకి డికి మిడిల్ ఉన్నవి ఏంటి, బిహెచ్ఎఫ్. బిహెచ్ఎఫ్. సో బిహెచ్ఎఫ్ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ వన్. సో ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డిబి ఇచ్చున్నారు. సో ఫస్ట్ డిబి గురించి చూద్దాం. సో డిబికి చూస్తే 2 గ్యాప్ ఉన్నాయి. డిబికి చూస్తే 2 గ్యాప్. నెక్స్ట్ అలాగే జేఎఫ్. సో జేఎఫ్ చూస్తున్నట్లు అయితే కదా జేఎఫ్ కి కూడా 2 గ్యాప్ ఉంది. నెక్స్ట్ అలాగే కేఏ. సో కేఏకి చూద్దాం. సో కేఏకి చూస్తున్నట్లయితే కనుక కేకి ఏకి మిడిల్లో కూడా 2 గ్యాప్ ఉంది. నెక్స్ట్ అలాగే ఏజీ. సో ఏజీకి చెక్ చేస్తున్నట్లయితే సో ఏజీకి అనేది అడ్జసెంట్గా ఉంది, ఏ గ్యాప్ లేదు. సో 0 గ్యాప్. నెక్స్ట్ అలాగే సిహెచ్. సో సిహెచ్ చూస్తున్నట్లయితే సికి హెచ్కి మిడిల్లో మనకి 2 గ్యాప్ ఉంది కాబట్టి సో ఇది కూడా 2. సో ఎక్సెప్ట్ ఆప్షన్ డి రిమైనింగ్ అన్ని వాటికి మిడిల్లో 2 గ్యాప్ ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ డి ఈస్ ద ఆడ్ వన్. Next, 7 boxes were kept one above the one in the form of a stack. 4 boxes were kept between K and N. సో మనకి ఏమని చెప్తున్నారు, 7 బాక్సెస్ అనేవి ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేస్తున్నారంట. సో అయితే 4 boxes were kept between K and N. Kకి Nకి మిడిల్లో 4 బాక్సెస్ ఉన్నాయి. 2 boxes were kept between L and N. Lకి Nకి మిడిల్లో 2 బాక్సెస్ ఉన్నాయి. The number of boxes kept between J and I was the same as the between L and M. So no boxes were kept between J and O. So J ki O ki middle lo ఏమీ లేవని చెప్తున్నారు. The number of boxes kept above L was 1 more than the number of boxes kept below box O. సో మనకి ఇది కదా ఇన్ఫర్మేషన్. ఎక్కడా కూడా మనకి ఇచ్చిన 7 బాక్సెస్ లో ఒక ఈ పర్టికులర్
బాక్స్ అనేది ఈ నంబర్డ్ బాక్స్లో ఉండాలని మనకి ఎక్కడ మెన్షన్ చేయాలి. సో ఇలా మనకి ఎక్కడ అంటే బాక్స్ నెంబర్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయలేనప్పుడు మనం బాక్సెస్ని లైన్గా తీసేసుకుంటే మనకి అరేంజ్మెంట్ అనేది ఈజీగా రాదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనకి మోర్ నెంబర్ ఆఫ్ గ్యాప్ దేనికైతే ఉందో ఆ గ్యాప్ నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా వస్తుంది. సో మనకి ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ గ్యాప్ ఎక్కడ ఉంది, 4 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ కే అండ్ ఎన్. సో కేకి ఎన్కి మిడిల్లో 4 బాక్సెస్ ఉండాలి అని చెప్పారు. సో 4 బాక్సెస్ కేకి ఎన్కి మిడిల్లో ఉండాలి అని చెప్పారు, కానీ ఎన్కి అబౌవ్ కే ఉండాలని లేకపోతే కేకి బిలోలో ఎన్ ఉండాలని చెప్పలేదు. కాబట్టి 2 పాసిబిలిటీస్ తీసుకుందాం. సో ఫస్ట్ కేకి ఎన్కి 4 బాక్సెస్. సో 1 2 3 4 ఎన్. సో ఇప్పుడు నేను కేకి బిలోలో ఎన్ తీసుకున్నాను. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే కేకి అబోవ్లో ఎన్ తీసుకున్నాను. సో 1 2 3 4. ఓకే, నెక్స్ట్ 2 బాక్సెస్ వర్ కెప్ట్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. ఎల్కి ఎన్కి 2 బాక్సెస్ ఉండాలి. మనకి మొత్తం 7 అరేంజ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చెక్ చేస్తే 1 2 3 4 5 6 వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఓన్లీ 1 బాక్స్ అరేంజ్ చేయాలి. సో ఎల్కి ఎన్కి 2 ఉండాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఎన్కి బిలోలో ఎల్ని తీసుకుంటే మోర్ దెన్ 7 బాక్సెస్ వచ్చేస్తాయి. కాబట్టి అబోవ్లో 1 2 ఎల్. సో ఇక్కడ కూడా 6 బాక్సెస్ వచ్చేసి ఉన్నాయి. సో నేను ఎన్కి అబోవ్లో ఎల్ తీసుకుంటే మోర్ దెన్ 7 బాక్సెస్ అయిపోతాయి. కాబట్టి ఎన్కి బిలోలో 1 2 గ్యాప్లో ఎల్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ జే అండ్ ఐ వాజ్ సేమ్ యాజ్ ద నంబర్ ఆఫ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. సో మనకి జేకి ఐకి ఎన్నైతే ఉంటాయో ఎల్కి ఎంకి కూడా సేమ్ ఉండాలి అని చెప్పున్నారు. నో బాక్సెస్ వర్ కెప్ట్ బిట్వీన్ జే అండ్ ఓ. సో జేకి ఓకి ఏ బాక్సెస్ ఉండకూడదంట. ద నంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబోవ్ ఎల్ వాజ్ 1 మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిలో ఓ. సో మనకి ఎల్కి బాక్సెస్ అబోవ్లో ఉన్నవి ఏముండాలంటే ఒకటి ఎక్కువ ఉండాలంట. దేనికంటే ఓకి బిలోలో ఉన్నదానికంటే. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎల్కి 1 2 ఉన్నాయి అని అనుకుంటే ఓకి బిలోలో 1 ఉండాలి. అప్పుడు ఇంకా మనం ఒకటి ఎక్స్ట్రా అరేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఫర్ సపోజ్ ఎల్కి అబోవ్లో 3 ఉన్నాయని అనుకుందాం. సో 1 2 3 అంటే ఎల్కి అబోవ్లో 3 ఉంటే ఓకి బిలోలో 2, ఎందుకంటే దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి కాబట్టి. సో ఓకి బిలోలో 2 అని చెప్పున్నారు కాబట్టి మనకి మొత్తం 1 2 3 4 5 6 7 వచ్చేసాయి. కాబట్టి ఓకి బిలోలో 2. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, నో బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జే అండ్ ఓ. సో జేకి ఓకి ఏ బాక్సెస్ ఉండకూడదు కాబట్టి అడ్జసెంట్ గా ఉండాలి. సో మనకి ఇంకేం చెప్పున్నారు, జేకి ఐకి ఎన్నైతే ఉన్నాయో ఎల్కి ఎంకి కూడా సేమ్ ఉండాలి. సో 1 2 ఐని ఇక్కడ తీసుకున్నాం అని అనుకోండి, జేకి ఐకి 2 అని అనుకుంటే ఎల్కి ఎంకి కూడా 1 2 సెట్ అవుతుంది. సో ఇది మనకి అదే ఈ పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం అని అనుకోండి, ఎల్కి అబౌవ్ 1 2 3 ఉన్నాయి కదా, అంటే ఓకి బిలోలో 2 ఉండాలి. కానీ మనకి జేకి ఓకి అడ్జసెంట్ గా జేకి ఓకి ఎవరు ఉండకూడదని చెప్పారు, కానీ ఇక్కడ జేని తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఫాలో చేయదు. సో ఓన్లీ ఈ పాసిబిలిటీ. సో క్వశ్చన్స్ చూద్దాం. విచ్ బాక్స్ వాస్ కెప్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. సో టాప్ లో ఏముంది, ఏ బాక్స్ ఉంది, ఎం కదా. సో ఎం అనేది ఆప్షన్ బి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ హౌ మెనీ బాక్సెస్ వర్ కెప్ట్ బిట్వీన్ కే అండ్ జే. సో కేకి జేకి మిడిల్లో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. సో కేకి జేకి మిడిల్లో చెక్ చేస్తే 1 2 3. సో 3 అనేది మనకి ఆప్షన్ డి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ బాక్స్ వాస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ బాక్స్ ఎల్. బాక్స్ ఎల్ కి ఇమీడియట్లీ అబోవ్ లో ఎవరున్నారు అంటున్నారు. సో ఎల్ కి ఇమీడియట్లీ అబోవ్ ఎవరున్నారు, ఐ కదా. సో ఐ అనేది మనకి ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ ఇఫ్ ఆల్ బాక్సెస్ వర్ కెప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ దెన్ హౌ మెనీ బాక్సెస్ పొజిషన్స్ రిమైన్ అన్చేంజ్డ్. సో టాప్ నుంచి బాటమ్ కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటే గనక ఎన్ని పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయని అన్నారు. సో ఫస్ట్ టాప్ నుంచి బాటమ్ కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుందాం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటే ఫస్ట్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఓన్లీ ఎల్ పొజిషన్ ఒకటి మాత్రమే చేంజ్ అవ్వాల. సో ఓన్లీ 1. సో 1 అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ there are 9 shells
in a cupboard, the bottommost shelf is numbered as 1 while the topmost as 9. సో మనకి 9 షెల్ఫ్స్ ఉన్నాయంటే ఒక కబోర్డ్లో. సో బాటమ్ని 1గా, దాని అబౌట్ అలా 9 టాపెస్ట్గా తీసుకోమని చెప్పున్నారు. సో దేర్ ఆర్ 2 షెల్ఫ్స్ బిట్వీన్ షెల్ఫ్ ఎన్ అండ్ టీ. సో ఎన్కి టీకి మిడిల్లో మనకి 2 షెల్ఫ్స్ ఉండాలంట. షెల్ఫ్ ఎన్ ఈజ్ 5 షెల్ఫ్స్ అబోవ్ షెల్ఫ్ క్యూ. సో ఎన్ అనేది ఎలా ఉండాలంటే క్యూకి 5 షెల్స్ అబోవ్ అంటే ఎన్కి క్యూకి 5 షెల్స్ అబోవ్ అంటే మిడిల్ ఎంత గ్యాప్ ఉండాలి? 4 గ్యాప్. ఎందుకంటే అబోవ్ అని కానీ బిలో అని కానీ ఇలాంటి వర్డ్స్ ఇచ్చున్నప్పుడు మనకి ఏదైతే నంబర్ మెన్షన్ చేశాడో దానికి -1 తీసుకోవాలి. నెక్స్ట్ క్యూ విచ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ షెల్ఫ్. సో క్యూ విచ్ అని చెప్పున్నారు కాబట్టి క్యూ గురించి. క్యూ అనేది ప్రైమ్ నంబర్ షెల్ఫ్లో మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ మనం 9 షెల్ఫ్స్ని తీసుకున్నాం. సో మనకి క్యూ అనేది ప్రైమ్ నెంబర్ షెల్ఫ్ అయి ఉండాలి. క్యూకి 4 గ్యాప్లో ఎన్ ఉండాలి, ఎందుకంటే 5 షెల్స్ అబోవ్ అని చెప్పాడు కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ అంటే కనుక క్యూని 2లో తీసుకుంటే కనుక, సో 1 2 3 4 గ్యాప్లో ఎన్ ఇక్కడ ఉండొచ్చు. లేదా క్యూని 3 కూడా ప్రైమ్ నెంబరే కదా, సో 1 2 3 4 ఎన్. సో ఇంకా రిమైనింగ్ క్యూని నేను 5లో తీసుకుంటే 5 అనేది ప్రైమ్ నెంబర్, కానీ ఎన్ని ప్లేస్ చేసే ఛాన్స్ ఉండదు. అలాగే క్యూని 7లో తీసుకుంటే ఎన్ని ప్లేస్ చేసే ఛాన్స్ లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ దెర్ ఆర్ 2 షెల్ఫ్స్ బిట్వీన్ షెల్ఫ్ ఎన్ అండ్ టీ. సో ఎన్కి టీకి 2 ఉండాలంట మిడిల్లో. సో 1 2 ఛాన్స్ లేదు కాబట్టి 1 2 టీ బిలో. సో ఇక్కడ కూడా 1 2 టీ బిలో. నెక్స్ట్ దెర్ ఈస్ 1 షెల్ఫ్ బిట్వీన్ షెల్ఫ్ టీ అండ్ షెల్ఫ్ ఓ. సో టీకి ఓకి మిడిల్లో 1 షెల్ఫ్ ఉండాలంట. సో టీ ఇక్కడ ఉంది కాబట్టి 1 గ్యాప్ బిలోలో చూసుకుంటే క్యూ ఆల్రెడీ ఉంది, సో అబోవ్లో 1 గ్యాప్ ఓ. సో ఇక్కడ బిలోలో క్యూ ఉంది కాబట్టి అబోవ్లో 1 గ్యాప్ ఓ. నెక్స్ట్ షెల్ఫ్ ఆర్ ఈస్ జస్ట్ అబోవ్ షెల్ఫ్ ఎస్. సో ఆర్ అనేది ఎలా ఉండాలి? ఎస్కి జస్ట్ అబోవ్ అంటే అడ్జసెంట్ సెల్ఫ్స్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి అడ్జసెంట్ పొజిషన్స్ ఖాళీ ఉంది, 8 9 మాత్రమే ఉంది చూడండి. సో అందుకు ఎస్కి జస్ట్ అబోవ్ ఆర్. సో ఈ పాసిబిలిటీలో చూస్తే 1 2 మాత్రమే ఉంది కాబట్టి ఎస్కి జస్ట్ అబోవ్ ఆర్. నెక్స్ట్ షెల్ఫ్ ఎం ఈజ్ అబోవ్ షెల్ఫ్ పి. సో ఎం అనేది ఎలా ఉండాలంట? పికి అబోవ్లో ఉండాలి. పి విచ్ ఈజ్ అబోవ్ షెల్ఫ్ యు. పి అండ్ విచ్ అంటే పి గురించి మాట్లాడుతున్నట్టు. పి అనేది ఎలా ఉండాలి? విచ్ ఈజ్ అబోవ్ షెల్ఫ్ యు. యూకి అబోవ్లో ఉండాలి. ఎం ఈజ్ నాట్ ద టాప్ మోస్ట్ షెల్ఫ్. సో ఎం అనేది టాప్ మోస్ట్ అవ్వకూడదు. ఇంక రిమైనింగ్ మనకి ఇక్కడ 3 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి, 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఎం తర్వాత పి, పి తర్వాత యు. సో ఇక్కడ కూడా 3నే ఉన్నాయి అంటే ఖచ్చితంగా టాప్ మోస్ట్ మనకి ఏమైపోతుంది? ఎం అయిపోతుంది కాబట్టి ఎం అనేది టాప్ అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది ఫాలో చేయండి. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ చూద్దాం. హౌ మెనీ షెల్ఫ్స్ ఆర్ అబోవ్ షెల్ఫ్ ఎం. సో షెల్ఫ్ ఎంకి అబోవ్లో ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయి? సో 1 2 3 4. సో 4 అనేది మనకి ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టాప్ మోస్ట్ సెల్ఫ్. సో టాప్ మోస్ట్ సెల్ఫ్ ఏంటి అని అంటున్నారు. టాప్ మోస్ట్ సెల్ఫ్ ఏంటి? ఆర్ కదా. సో ఆర్ అనేది మనకి ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ డాష్ షెల్ఫ్ ఈస్ జస్ట్ అబోవ్ షెల్ఫ్ పి. సో షెల్ఫ్ పికి జస్ట్ అబోవ్లో ఉన్న షెల్ఫ్, జస్ట్ అబోవ్ అంటే ఇమీడియట్లీ అబోవ్ అని అర్థం. సో పికి జస్ట్ అబోవ్లో ఉన్న షెల్ఫ్ ఏంటి? టీ కదా. సో టీ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ హౌ మెనీ షెల్ఫ్స్ ఆర్ బిట్వీన్ షెల్ఫ్ ఎన్ అండ్ క్యూ. సో ఎన్కి క్యూకి మిడిల్లో ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయి? సో ఎన్కి క్యూకి చూస్తే 1 2 3 4. సో 4 అనేది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏమి ఇచ్చారు? ఎస్ఓ టీపీక్యూ. సో ఎస్ఓ టీపీక్యూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8th షెల్ఫ్, 6th షెల్ఫ్, 4th షెల్ఫ్, 3rd షెల్ఫ్, 2nd షెల్ఫ్. సో ఎక్సెప్ట్ 3rd షెల్ఫ్ రిమైనింగ్ అన్ని ఈవెన్ నెంబర్ షెల్ఫే కదా. 3 అనేది ప్రైమ్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ అనుకోవచ్చు. అంటే ఏమవుతుంది మనకి? పి అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్
సో నెక్స్ట్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. 8 boxes containing different articles are placed one above the other in a stack but not necessarily in the same order. సో 8 boxes ఉన్నాయంట, ఒకదాన్ని డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయంట ఒక్కొక్క బాక్స్ లో. సో మనకి చూడండి ఏమి ఇచ్చారు. F is placed 4 boxes above the containing caps. సో F అనేది క్యాప్స్ ఉన్న బాక్స్ కి 4 places above అంటే మిడిల్ లో ఎన్ని ప్లేసెస్ గ్యాప్ ఉండాలి? 3 places గ్యాప్. 3 boxes are placed between the box containing shirts and caps. సో షర్ట్స్ కి క్యాప్స్ కి మిడిల్ లో 3 boxes ఉండాలి. 6 boxes are placed between box containing shirts and K. సో షర్ట్స్ ఉన్న బాక్స్ కి అలాగే K కి 6 boxes ఉండాలంట. నెక్స్ట్ ద బాక్స్ కంటైనింగ్ షూస్ ఇస్ ప్లేస్డ్ నియర్ K. సో ఏదైతే షూస్ ఉన్న బాక్స్ ఉంటుందో అది కేక్ నియర్ అంటే గనక నియర్ అంటే ఆల్రెడీ చెప్పున్నాను నేను ఏంటి, అడ్జసెంట్. ఓకే, నెక్స్ట్ 3 boxes are placed between H and the box containing shoes. సో H కి షూస్ ఉన్న బాక్స్ కి మిడిల్ లో 3 boxes ఉండాలి. G is placed above H. G అనేది H కి above ఉండాలి. 2 boxes are placed between M which doesn't contain caps or shoes. సో M కి 2 boxes are placed between M and which contains caps or shoes. సో M కి క్యాప్స్ కానీ షూస్ కానీ ఉండకూడదు. M కి అండ్ ద బాక్స్ కంటైనింగ్ ట్రౌజర్స్. సో M కి ఏ బాక్స్ కి అయితే ట్రౌజర్స్ ఉంటుందో ఆ బాక్సెస్ కి మిడిల్ లో 2 boxes ఉండాలంట. M కి షూస్ కానీ క్యాప్స్ కానీ అయ్యకూడదు. సో J is placed near L which contains socks. సో ద బాక్స్ కంటైనింగ్ జాకెట్స్ is placed above E but not immediately. The box containing watches is placed below the box containing belts. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ అరేంజ్మెంట్ అనేది తీసుకుందాం. సో మనకి 3 ఫస్ట్ ఏమి ఇచ్చారు? F is placed 4 places above the box containing caps. సో F అనేది ఎలా ఉంటుందంట, క్యాప్స్ ఉన్న బాక్స్, ఏదైతే క్యాప్స్ ఉన్న బాక్స్ ఉందో దానికి 4 places above అంటే మిడిల్ లో 3 గ్యాప్. సో 1 2 3. సో F అనుకుందాం. నెక్స్ట్ 3 boxes are placed between boxes containing shirts and caps. క్యాప్స్ కి షర్ట్స్ కి 3 ఉండాలి. ఇక్కడ మనకి మొత్తం అరేంజ్ చేయాల్సింది 8 boxes. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 వచ్చున్నాయి. సో క్యాప్స్ కి షర్ట్స్ కి 3 కదా. సో 3 అంటే ఇప్పుడు నేను బిలోలో తీసుకున్నాను అనుకోండి. సో 1 2 3 ఇక్కడ నేను షర్ట్స్ ని తీసుకోవాలి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని వచ్చి 1 2 3 4 5 6 7 8 9 అయిపోతున్నాయి. సో మనకు ఉండాల్సింది 8 boxes కాబట్టి ఇవి తీసేద్దాం. సో మనం షర్ట్స్ కి క్యాప్స్ కి 3 ఉండాలి కాబట్టి షర్ట్స్ ని అబోవ్ లో తీసుకుందాం. సో 1 2 3 షర్ట్స్. నెక్స్ట్ 6 boxes are placed between box containing shirts and K. సో షర్ట్స్ కి K కి 6 boxes ఉండాలంటే మిడిల్ లో. సో ఇక్కడ ఆల్రెడీ మనం 5 boxes ఉన్నాయి కాబట్టి షర్ట్స్ కి పైన తీసుకుంటే మనకి 8 కంటే ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి షర్ట్స్ కి బిలోలో K ని తీసుకుందాం. సో 1 2 3 4 5 6 K. మొత్తం మనకి 8 boxes కదా ఉండాల్సింది. 1 2 3 4 5 6 7 8 సరిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ద బాక్స్ కంటైనింగ్ షూస్ ఇస్ ప్లేస్డ్ నియర్ K. సో K కి నియర్ గా షూస్ ఉన్నది అంటే K కి నియర్ గా షూస్ ఉన్న బాక్స్ అనేది ఉండాలి అని అర్థం. నెక్స్ట్ the 3 boxes are placed between H and the box containing shoes. సో షూస్ కి అలాగే H కి షూస్ ఉన్న బాక్స్ కి H కి మిడిల్ లో 3 boxes. సో షూస్ ఉన్న బాక్స్ 1 2 3 H. నెక్స్ట్ G is placed above H. G అనేది H కి అబవ్ ఉండాలంటే ఇంక రిమైనింగ్ G ఇక్కడ. నెక్స్ట్ 2 boxes are placed between M and the box containing trousers. సో M కి ట్రౌజర్స్ కి 2 ఉండాలి కానీ M కి క్యాప్స్ కానీ షూస్ కానీ అయ్యకూడదు. సో M ఇక్కడ తీసుకుంటే గనక 1 2 షూస్ అయిపోతుంది. సో అదే M ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో 1 2 3 ట్రౌజర్స్ ఇక్కడ తీసుకోవచ్చు లేదా 1 2 ట్రౌజర్స్ పైన కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. J is placed near L. J అనేది L కి నియర్ ఉండాలంటే L which contains socks. సో అంటే L J అనేది అడ్జసెంట్ ఉండాలి. L కి సాక్స్ ఉండాలి కాబట్టి L ఇక్కడ తీసుకుందాం. సో L కి సాక్స్, L J అనేది నియర్ గా ఉండాలి కాబట్టి J. నెక్స్ట్ ద బాక్స్ కంటైనింగ్ జాకెట్స్ ఈస్ ప్లేస్డ్ అబౌవ్ E బట్ నాట్ ఇమీడియట్లీ అబౌవ్. సో ఇంకా ఈకి ఇమీడియట్లీ అబౌవ్, ఈకి అబౌవ్ లో జాకెట్స్ ఉన్న బాక్స్ ఉండాలి కానీ ఇమీడియట్లీ అబౌవ్ కాదు. ఇంక రిమైనింగ్ ఈనే కదా మిగిలిపోయింది. సో ఈకి అబౌవ్ ఇమీడియట్లీ ఉండకూడదని చెప్పారు కాబట్టి సో ఇక్కడ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి M కి ట్రౌజర్స్ కి 2 కదా. సో 1 2 అబౌవ్ లో ఛాన్స్ లేదు కాబట్టి 1 2 బిలోలో ట్రౌజర్స్ తీసుకుందాం.
నెక్స్ట్ సో మనకి ఇంకొకటి కండిషన్ ఇచ్చారు, ఎం అనేది క్యాప్స్ అవ్వకూడదని చెప్పారు చూడండి. ఎం విచ్ డజంట్ కంటైన్ క్యాప్స్ ఆర్ షూస్, కానీ ఇక్కడ ఎం అనేది క్యాప్ అయిపోతుంది కదా. సో మనం ఇంకొక పాసిబిలిటీ తీసుకుందాం. సో ఫస్ట్ మనకి సో క్యాప్స్కి 4 ప్లేసెస్ అబౌవ్లో ఎఫ్ ఉండాలి. సో నెక్స్ట్ 6 అనేవి ఏమై ఉండాలి మనకి, 3 బాక్సెస్ ఆర్ క్యాప్డ్ బిట్వీన్ షర్ట్స్ అండ్ క్యాప్స్. సో క్యాప్స్కి షర్ట్స్కి 3 బాక్సెస్ అనేది ఉండాలి. సో షర్ట్స్కి కేకి 6 ఉండాలి అని చెప్పున్నారు. సో ద బాక్స్ కంటైనింగ్ షూస్ ఇస్ ప్లేస్డ్ నియర్ కే. సో 3 బాక్సెస్ ఉండాలి హెచ్కి షూస్కి. సో హెచ్కి షూస్కి 3. జీ ఈస్ ప్లేస్డ్ అబౌవ్ హెచ్. సో ఎం అనేది మనకి క్యాప్స్ అవ్వకూడదు, షూస్ అవ్వకూడదు. సో ఇంకా ఎం ఇక్కడ తీసుకుంటే మనకి ట్రౌజర్స్ తీసుకునే ఛాన్స్ లేదు, ఎం ఇక్కడ తీసుకోకూడదు. ఎం ఇక్కడ తీసుకుంటే సో 1-2 గ్యాప్లో ట్రౌజర్స్. నెక్స్ట్ సో ఇంకేం చెప్పున్నారు మనకి, జే ఈస్ ప్లేస్ నియర్ ఎల్ విచ్ కంటైన్ సాక్స్, అంటే అడ్జసెంట్ గా ఉండాలి ఇక్కడ. సో అంటే ఎల్ ఇక్కడ, సో ఎల్కి సాక్స్ ఉండాలి. సో జే అనేది అడ్జసెంట్ గా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు, ఈకి అబౌవ్ లో జాకెట్స్ ఉండాలి, కానీ ఇమీడియట్లీ అబౌవ్ కాదు కాబట్టి సో జాకెట్స్. ఇంక రిమైనింగ్ ఏమున్నాయి మనకి, ద బాక్స్ కంటైనింగ్ వాచెస్ ఈస్ ప్లేస్డ్ ద బాక్స్ కంటైనింగ్ బెల్ట్స్. సో వాచెస్ అనేది ఎలా ఉండాలి, బెల్ట్స్ ఉన్న బాక్స్ కి కిందన. సో బెల్ట్స్ ఉన్న బాక్స్ కి బిలోలో వాచ్ ఉన్న బాక్స్ ఉండాలి. సో ఇది మనకి వచ్చిన అరేంజ్మెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ కంటైనింగ్ బెల్ట్స్. సో బెల్ట్స్ ఉన్న బాక్స్ ఏంటి, ఎం కదా. సో ఎం కాబట్టి ద బాక్స్ విచ్ ఈస్ ప్లేస్డ్ నియర్ టు ద కంటైనింగ్ షర్ట్స్. సో షర్ట్స్ కి నియర్ గా ఉందా ఇది, ఎం అనేది కాదు. సో ద బాక్స్ విచ్ ఈస్ ప్లేస్డ్ 3 ప్లేసెస్ బిలో జీ. సో బెల్ట్స్ అనేది జీకి 3 ప్లేసెస్ బిలో అంటున్నారు. 3 ప్లేసెస్ బిలో అంటే గ్యాప్ 2 ఉండాలి కదా, కానీ ఇక్కడ 3 ఉంది, సో అవ్వదు. ద బాక్స్ విచ్ ఈస్ ప్లేస్ 2 ప్లేసెస్ అబోవ్ ఎల్. సో ఎం అనేది ఎల్ కి 2 ప్లేసెస్ అబోవ్ అని చెప్తున్నారు, కానీ బిలోలో ఉంది కదా, సో అది కూడా అవ్వదు. ద బాక్స్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఈ అండ్ జే. సో ఈకి జేకి మిడిల్ లోనే కదా ఉంది ఎం, అంటే ఏమవుతుంది, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ద బాక్సెస్ కంటైనింగ్ జాకెట్స్ అండ్ వాచెస్. సో జాకెట్స్ కి వాచెస్ కి మిడిల్ లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి. సో జాకెట్స్ కి వాచెస్ కి మిడిల్ లో చెక్ చేస్తే సో 1 2 3 4 5. సో 5 ఉన్నాయి కాబట్టి సో 5 అనేది ఆప్షన్ డి లో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఈజ్ ఇన్ ద బాక్స్ విచ్ ఈస్ ప్లేస్డ్ 4 ప్లేసెస్ అవే ఫ్రమ్ ద బాక్స్ కంటైనింగ్ ట్రౌజర్స్. సో ట్రౌజర్స్ ఉన్న బాక్స్ కి 4 ప్లేసెస్ అవే. 4 ప్లేసెస్ అవే అంటే గ్యాప్ ఎంత ఉండాలి, 3. సో అది చెక్ చేద్దాం చూడండి. సో ట్రౌజర్స్ 3 ప్లేసెస్ అంటే 1 2 3 షూస్. సో షూస్ అనేది ఉంది కాబట్టి షూస్ అనేది ఆప్షన్ డి లో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఆర్ ప్లేస్డ్ అబౌవ్ ఎల్. సో ఎల్ కి అబౌవ్ లో ఏ బాక్స్ ఉంది. సో ఎఫ్ జి హెచ్ జే అని ఇచ్చారు, చూద్దాం. ఎల్ కి అబౌవ్, సో ఎల్ కి అబౌవ్ ఎఫ్ జి హెచ్. సో చెక్ చేద్దాం, ఎఫ్ జి హెచ్. సో ఎఫ్ హెచ్ జి కాదు, ఎఫ్ జి హెచ్. సో జి హెచ్ ఉన్నాయి, ఎఫ్ అనేది చెక్ చేద్దాం. ద బాక్స్ కంటైనింగ్ షర్ట్స్. ఎఫ్ అనేది బాక్స్ కంటైనింగ్ షర్ట్సా కాదా చెక్ చేద్దాం. ఎఫ్ కి బాక్స్ కంటైనింగ్ షర్ట్సే కదా, అంటే ఏమవుతుంది, హెచ్ జి అండ్ ద బాక్స్ కంటైనింగ్ షర్ట్స్ అంటే ఎఫ్. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ద బాక్సెస్ కంటైనింగ్ క్యాప్స్ అండ్ జాకెట్స్. సో క్యాప్స్ కి జాకెట్స్ కి ఇచ్చున్నారు, చూద్దాం. సో క్యాప్స్ కి జాకెట్స్ కి చూస్తే కనుక 2 గ్యాప్. సో క్యాప్స్ కి జాకెట్స్ కి 2 గ్యాప్. నెక్స్ట్ అలాగే ద బాక్సెస్ కంటైనింగ్ వాచెస్ అండ్ బెల్ట్స్. సో వాచెస్ కి బెల్ట్స్ కి కూడా చెక్ చేద్దాం. సో వాచెస్ కి బెల్ట్స్ కి చెక్ చేస్తే గనక 1 గ్యాప్ ఉంది. నెక్స్ట్ హెచ్ అండ్ జే. సో హెచ్ కి జే కి చెక్ చేద్దాం. సో హెచ్ కి జే కి కూడా 1 గ్యాప్. నెక్స్ట్ అలాగే జిఎల్. సో జిఎల్ కి చెక్ చేస్తున్న 1 గ్యాప్. నెక్స్ట్ ఎంఎల్. సో ఎంఎల్ కి చెక్ చేస్తున్న 1 గ్యాప్.
అన్నీ కూడా మనకి 1 గ్యాప్ ఉన్నాయి, దీనికి మాత్రమే 2 గ్యాప్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 7 boxes are kept one above the other such that bottommost box is numbered as 1 and the box immediately above it is numbered 2 and so on, but not necessarily in the same order. సో మనకి 7 boxes ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేస్తున్నారు. ఈచ్ బాక్స్ కంటైన్స్ డిఫరెంట్ ఫ్లవర్స్. సో ప్రతి బాక్స్ కి కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి అని చెప్పున్నారు. సో ఆ ఫ్లవర్స్ లిల్లీ, రోజ్, తులిప్, లోటస్, జాస్మిన్, డైసీ అండ్ సన్ఫ్లవర్. సో P is prime numbered box. P అనేది ప్రైమ్ నంబర్డ్ బాక్స్ అంట. The box which contains sunflower is kept 2 boxes below P. సో సన్ఫ్లవర్ ఉన్న బాక్స్ అనేది ఎలా ఉండాలి, పీకి 2 boxes బిలోలో ఉండాలి. ఓన్లీ 1 box is kept between P and N which contains lotus. సో పీకి ఎన్కి ఓన్లీ 2 boxes ఉండాలి, ఎన్కి లోటస్ ఉండాలంట. O is kept 2 boxes above box which contains lily. Q is kept 3 boxes below O which doesn't contain rose. The box which contains rose is kept 3 boxes below K. The box which contains jasmine is kept above L. O doesn't contain daisy. సో ఫస్ట్ మనం 7 boxes ఇచ్చున్నారు కదా, 7 boxes ని తీసుకుందాం. సరే చెక్ చేద్దాం. ఏమి ఇచ్చారు, P is a prime numbered box. The box which contains sunflower is kept 2 boxes below P. P అనేది ప్రైమ్ నంబర్ అయి ఉండాలి, సన్ఫ్లవర్ ఉన్న బాక్స్ అనేది Pకి 2 boxes బిలోలో ఉండాలి కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు Pని ఫర్ సపోజ్ 7లో తీసుకున్నాం అని అనుకుందాం. 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా, 2 boxes బిలో అంటే 1 గ్యాప్లో సన్ఫ్లవర్. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఏముంది, Pని 5లో, 5 కూడా ప్రైమ్ నెంబరే, సో 1 గ్యాప్లో సన్ఫ్లవర్. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ Pని 3 అనేది కూడా ప్రైమ్ నెంబరే కదా, సో 1 గ్యాప్ సన్ఫ్లవర్. ఇంకా మనం Pని 2లో తీసుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే సన్ఫ్లవర్ రాదు. నెక్స్ట్ ఓన్లీ 1 box is kept between P and N which contains lotus. సో Pకి ఎన్కి ఓన్లీ 1 box ఉంటుందంట. సో ఎన్ అనేది ఎలా ఉండాలి అని చెప్పున్నారు అని అంటే ఎన్కి లోటస్ ఉంటుంది. సో 1 గ్యాప్ ఎన్, కానీ ఎన్ లోటస్ అవ్వట్లేదు కాబట్టి తీసేద్దాం. సో ఇక్కడ బిలోలో కాకుండా 1 గ్యాప్ ఎన్ అబోవ్లో కూడా తీసుకుంటే లోటస్. సో P 1 గ్యాప్ ఎన్ లోటస్. నెక్స్ట్ O is kept 2 boxes above the box which contains lily. సో O అనేది ఎలా ఉండాలంట, లిల్లీ ఉన్న బాక్స్కి 2 boxes అబోవ్లో O ఉండాలి. సో అంటే లిల్లీ ఇక్కడ తీసుకుంటే O చాలా ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. సో నెక్స్ట్ Q is kept 3 boxes below O. Q అనేది ఎలా ఉండాలి, Oకి 3 boxes బిలోలో ఉండాలి అని చెప్పున్నారు. సో నెక్స్ట్ O which doesn't contain rose. Oకి రోజ్ ఉండకూడదు అని చెప్పున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఓని చూద్దాం. సో ఓని చెక్ చేసుకుంటే ఫర్ సపోజ్ మనం లిల్లీ ఇక్కడ తీసుకుంటే గనక 1 గ్యాప్ O. సో O గురించి ఏం చెప్పారు, O is kept 2 boxes above box which contains lily. సో నెక్స్ట్ Q is kept 3 boxes below O కదా, సో అంటే 1 2 3 boxes బిలో ఉన్నారు కాబట్టి 2 గ్యాప్. సో నెక్స్ట్ O which doesn't contain rose. The box which contains rose is kept 3 boxes below K. సో రోజ్ అనేది ఎలా ఉండాలంటే Kకి 3 boxes బిలోలో ఉండాలంట. సో అంటే K ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 రోజ్. నెక్స్ట్ the box which contains jasmine is kept above the L. సో జాస్మిన్ అనేది ఎలా ఉండాలంటే Lకి అబోవ్లో ఉండాలి. O doesn't contain daisy. Oకి డైసీ అనేది ఉండకూడదు అని చెప్పున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మనకి ద బాక్స్ విచ్ కంటైన్స్ రోజ్ అది అరేంజ్ చేస్తున్నాం. సో కంటైన్స్ జాస్మిన్ అనేది ఎల్కి అబోవ్లో ఉండాలి అని చెప్పారు కాబట్టి సో మనం ఎల్ ఇక్కడైనా తీసుకోవచ్చు లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు. స్కెప్ట్ అబోవ్ 1 box అబోవ్ ఎల్. సో ఎల్కి 1 box అబోవ్ అని చెప్పున్నారు కాబట్టి ఎల్కి 1 box అబోవ్లో జాస్మిన్. ఇంక రిమైనింగ్ ఎవరు మిగిలిపోయి ఉన్నారు, సో కే ఎల్ ఎం. సో ఎం అనేది మిగిలిపోయింది. ఇంక రిమైనింగ్ ఏం చెప్పున్నారు, ఓ అనేది డైసీ అవ్వకూడదు అంటే పి అనేది డైసీ అవుతుంది. ఇంక రిమైనింగ్ తులిప్ మిగిలిపోయింది. సో ఇది మనకి వచ్చిన అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ లిల్లీ. లిల్లీకి అబౌవ్లో ఉన్న బాక్సెస్ ఎన్ని, 1 2 3. సో 3 అనేది మనకి ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ ద బాక్స్ విచ్ కంటైన్స్ డాష్ ఈస్ కెప్ట్ బిలో బాక్స్ పి. సో పీకి బిలోలో ఏ బాక్స్ ఉంది అని అంటున్నారు. సో పీకి బిలోలో లిల్లీ, సన్ఫ్లవర్, జాస్మిన్, రోజ్.
సో లిల్లీ, సన్ఫ్లవర్, జాస్మిన్, రోజ్. సో మనకి జాస్మిన్ మాత్రమే అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ బాక్స్ యాజ్ బిలో బాక్స్ అని ఇచ్చున్నారు చూడండి. అంటే ఒక బాక్స్కి అబౌవ్లో ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయి బిలోలో కూడా అన్నే ఉండాలి అని చెప్పున్నారు. బాక్స్ ఐ. సో మనకి ఒక బాక్స్కి ఎన్ని బాక్సెస్ అబౌవ్లో ఉన్నాయో ఐకి బిలోలో కూడా సేమ్ ఉండాలి అని చెప్పున్నారు. చెక్ చేద్దాం. సో పి, యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ బాక్స్ పి యాజ్ బిలో బాక్స్. సో చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ పీ క్యూ ఇచ్చున్నారు కదా. సో పీకి అబోలో ఎన్ని అయితే ఉన్నాయి, క్యూకి బిలోలో కూడా అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. చెక్ చేద్దాం. సో పీకి బిలోలో ఎన్ని అయితే ఉన్నాయో క్యూ. సో పీకి బిలోలో 1 2 3 4, క్యూకి అబోవ్ 1 2 3 4 అంటే ఇది అవుతుంది. సో 1 అవుతుంది. నెక్స్ట్ 2 ఎన్ ఎం ఇచ్చారు. చెక్ చేద్దాం. సో ఎన్కి అబౌవ్లో 1, బిలోలో ఎన్కి అబౌవ్లో ఏమీ లేవు, ఎంకి బిలోలో 1 కాబట్టి సేమ్ నెంబర్ కాదు. సో ఎంఓ. సో ఎంఓ చెక్ చేసినట్లయితే ఎంకి అబౌవ్లో 1 2 3 4 5 ఉన్నాయి, ఓకి బిలోలో 1 2 3 4 5. సో అంటే ఎంఓ అవుతుంది. అంటే ఓన్లీ 1 and 3 అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ పీ అండ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ జాస్మిన్. పీకి అలాగే జాస్మిన్ ఉన్న బాక్స్కి మిడిల్లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి. సో చూద్దాం. పీ అలాగే జాస్మిన్ ఉన్న బాక్స్ ఇది కదా. సో అంటే ఎం. సో పీకి ఎంకి 2 ఉన్నాయి కాబట్టి 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో 2 అనేది ఆప్షన్ ఏలో ఉంది. వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ ద బాక్స్ అండ్ కలర్ ఈస్ డెఫినెట్లీ ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ అంటే తప్పుగా ఉన్నది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. పీ డైసీ. చెక్ చేద్దాం. సో పీ డైసీ కరెక్టే కదా. నెక్స్ట్, క్యూ సన్ఫ్లవర్. సో క్యూ సన్ఫ్లవర్ అనేది కరెక్ట్. నెక్స్ట్, ఓ జాస్మిన్. ఓ జాస్మిన్ అనేది కూడా ఓ జాస్మిన్ కాదు, ఓ తులిప్. సో మనకి సి అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సో 5 boxes are stacked over each other and are numbered 1 to 5 from bottom to top, balloon shaped in different shapes. సో మనకి 5 boxes ఉన్నాయంట. బాటమ్ ని 1 గా, టాప్ ని 5 గా తీసుకోమన్నారు. సో అందులో బెలూన్స్ అనేవి డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. డాగ్, ఫ్లవర్, హ్యాట్, రాబిట్ అండ్ స్వర్డ్ ఆర్ కెప్ట్ ఇన్ బాక్సెస్ సచ్ దట్ ఓన్లీ 1 balloon is kept in 1 box. సో మనకి బాక్స్ సి ఈజ్ నాట్ కెప్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. బాక్స్ సి అనేది టాప్ లో ఉండకూడదు. నెక్స్ట్, అట్లీస్ట్ 2 boxes are kept above the box in which a flower shaped balloon is kept. సో ఫ్లవర్ షేప్డ్ బెలూన్ ఉన్న బాక్స్ కి అబౌవ్ లో అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నైదర్ ఏ స్వర్డ్ ఆర్ ఏ ఫ్లవర్ షేప్డ్ బెలూన్ ఈస్ కెప్ట్ ఇన్ ద బాక్స్ ఏ. సో ఏలో స్వర్డ్ కానీ ఫ్లవర్ షేప్డ్ బాక్స్ కానీ ఉండకూడదంట. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఇన్ విచ్ ఫ్లవర్ షేప్డ్ అండ్ స్వర్డ్ షేప్డ్ బెలూన్స్ ఆర్ కెప్ట్. సో మనకి ఏమని చెప్తున్నారు, స్వర్డ్ కి బెలూన్ కి మిడిల్లో మనకి ఓన్లీ 3 మాత్రమే ఉండాలి. ద బాక్స్ which is at a hat shaped balloon is kept adjacent to box B. Only 2 boxes are kept between box C and box in which a flower shaped balloon is kept. A rabbit shaped balloon is kept in the box D and is kept in an odd numbered box. సో ఇది మనకి ఇచ్చున్నది. సో మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఫ్లవర్ షేప్డ్ ఉన్న బాక్స్ కి అబౌవ్ లో అట్లీస్ట్ 2 ఉండాలి. ఫ్లవర్ షేప్డ్ కి అలాగే స్వర్డ్ షేప్డ్ కి మిడిల్లో మనకి ఎన్ని ఉండాలి అని చెప్పున్నారు. సో మనకి ఫ్లవర్ షేప్డ్ కి అలాగే స్వర్డ్ షేప్డ్ కి ఎన్ని ఉండాలి, ఓన్లీ 3 boxes ఉండాలి. సో అంటే ఫ్లవర్ ని మనం బిలోలోనే తీసుకోవాలి, ఎందుకంటే అబౌవ్ లో అట్లీస్ట్ 2 boxes ఉండాలి కాబట్టి. సో స్వాడ్ కి ఫ్లవర్ కి 3 ఉండాలి. సో మనకి ఫ్లవర్ కి అబౌవ్ లో అట్లీస్ట్ 2 ఉండాలి అని చెప్పున్నారు కాబట్టి మొత్తం మనకి 5 కదా, 1 2 3 4 5 వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ బాక్సెస్ ఇన్ విచ్ ఫ్లవర్ అండ్ స్వాడ్ తీసుకున్నాం. నెక్స్ట్, ద బాక్స్ విచ్ ఇస్ అ హ్యాట్ షేప్డ్ బెలూన్ ఇస్ కెప్ట్ అడ్జసెంట్ టు బి. సో హ్యాట్ షేప్డ్ బెలూన్ అనేది బికి అడ్జసెంట్ ఉండాలి. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఈ అండ్ ద బాక్స్ ఇన్ విచ్ ఎ ఫ్లవర్ బాక్స్ ఇస్ కెప్ట్. సో ఫ్లవర్ కి ఈకి 2 ఉండాలి. సో 1 2 ఈ. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, ఏ రాబిట్ షేప్డ్ బెలూన్ ఇస్ కెప్ట్ ఇన్ ద బాక్స్ డి. సో మనకి బాటమ్ 1 2 3 4 5 కదా.
సో మనకి ర్యాబిట్ షేప్డ్ అనేది డీలో ఉండాలి అండ్ ఇన్ ఆడ్ నెంబర్డ్ బాక్స్. ఆడ్ నెంబర్ అంటే ఇంకా మనకి 3నే కదా ఉంది. సో డి ర్యాబిట్. సో మనకి సి ఈజ్ నాట్ కెప్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. సి అనేది టాప్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా 2 1 అయి ఉండాలి. సో మనకి ఇంకేం చెప్పున్నారు, ఏ అనేది ఫ్లవర్లో ఉండకూడదు అలాగే స్పాట్లో ఉండకూడదు కాబట్టి ఏ. సో సి అనేది టాప్ అవ్వకూడదు కాబట్టి సి. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది మనకి బి కదా. సో బి అనే దాని గురించి ఏమి ఇచ్చారు, ద బాక్స్ ఇన్ విచ్ హ్యాట్ షేప్డ్ బెలూన్ ఈస్ కెప్ట్ అడ్జసెంట్ టు బి. సో హ్యాట్. ఇంకా రిమైనింగ్ మనకి మిగిలి ఉన్నది ఏంటి, డాగ్. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో ఏమి ఇచ్చారు మనకి, సెలెక్ట్ ద కరెక్ట్ పేర్. సో కరెక్ట్ పేర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ డాగ్. సో ఈ అనేది డాగ్ అంటే 1 గ్యాప్ ఇచ్చున్నారు. నెక్స్ట్ బి హ్యాట్. బి హ్యాట్ అని అంటే గనక సో బి హ్యాట్ ఇమీడియట్లీ బిలో. ఏ స్వార్డ్. సో ఏ స్వార్డ్ అని అంటే 2 గ్యాప్ ఉంది. ఈ స్వార్డ్ అనేది ఇచ్చున్నారు. సో నెక్స్ట్ సి ఫ్లవర్. సో మనకి కరెక్ట్ పేర్ అంటే సి ఫ్లవర్ కదా. సో ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ షేప్డ్ బెలూన్ ఈస్ కెప్ట్ ఇన్ ద టాప్ మోస్ట్ బాక్స్. టాప్ మోస్ట్ బాక్స్ లో ఏ షేప్డ్ బెలూన్ ఉంది, స్వార్డ్ కదా. సో స్వార్డ్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ద బాక్స్ ఇన్ విచ్ హ్యాట్ షేప్డ్ బెలూన్ ఈస్ కెప్ట్. హ్యాట్ షేప్డ్ బెలూన్ కి కిందన ఏ బాక్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. సో హ్యాట్ షేప్డ్ బెలూన్ కి కిందన డిఏసి 3 ఉన్నాయి. సో డిఏసి. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఒకటి మాత్రమే ఉంది కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ బాక్స్ డి ఈజ్ నంబర్డ్. సో బాక్స్ డి అనేది ఏ నంబర్, 3 నంబర్ కదా. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద బాక్స్ ఇన్ విచ్ డాగ్ షేప్డ్ బెలూన్ ఈస్ కెప్ట్ ఈస్. సో డాగ్ షేప్డ్ బెలూన్ అనేది ఏ బాక్స్ లో ఉంది, సో సెకండ్ బాక్స్. సో సెకండ్ బాక్స్. సో సెకండ్ బాక్స్ అనేది ఏ బాక్స్ లో ఉంది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6 boxes are kept one above another on 6 different shelves such that bottommost shelf is numbered as 1 and the topmost shelf is numbered as 6. So 6 shelves ని arrange చేస్తున్నారు, బాటమ్ ని 1 గా టాప్ 6 గా. ఈచ్ బుక్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ జనరస్, యాక్షన్, ఫిక్షన్, పోయట్రీ, హర్రర్, డ్రామా అండ్ ప్రోస్. సో క్యూ విచ్ ఈజ్ ఆఫ్ డ్రామా జనరీ ఈస్ కెప్ట్ 3 shelves above పి. సో క్యూ అనే దాంట్లో జనరే డ్రామా ఉంటుంది, ఈజ్ కెప్ట్ 3 shelves above పి. పీకి 3 shelves above అంటే క్యూకి పీకి 2 గ్యాప్ ఉండాలి. ఎన్ ఈస్ కెప్ట్ immediately below M. The book which is of poetry genre is kept immediately above the book which is of prose genre. Neither O or N is of poetry genre. M which is of fiction genre is kept 3 shelves below O. So N is a not book of action genre. So మనకి ఇది ఇచ్చున్నారు కదా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, Q which is of drama genre is kept 3 shelves above P. సో పీకి 3 shelves above లో ఉండాలని చెప్పారు కదా. సో పీకి 3 shelves above అంటే 1 2 ఇది క్యూ అనేది డ్రామా అని చెప్పున్నారు. సో మనకి మొత్తం 6 గా అరేంజ్ చేయాలి. ద బాక్స్ విచ్ ఈజ్ పోయట్రీ జనర్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ విచ్ ఈజ్ ఆఫ్ ప్రోజ్. సో ఎన్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఎం. సో ఎన్ అనేది ఎలా ఉండాలి, ఎంకి బిలో ఇమీడియట్లీ బిలో ఉండాలి. నెక్స్ట్ నైదర్ ఓ నార్ ఎన్ ఈజ్ ఆఫ్ పోయట్రీ జనరీ. ఓ కానీ ఎన్ కానీ పోయట్రీ కాదు. ఎం విచ్ ఈజ్ ఆఫ్ ఫిక్షన్ జనరీ ఈస్ కెప్ట్ 3 shelves బిలో ఓ. సో ఎం అనేది ఓకి 3 shelves బిలోలో ఉండాలి అని చెప్పున్నారు. సో ఎంకి ఇమీడియట్లీ బిలో ఎన్ ఉండాలి కదా. సో ఏం చేద్దామంటే మనకి మొత్తం 6 కదా, 1 2 3 4 వచ్చున్నాయి కాబట్టి ఇంకొక 2 తీసుకున్నాం అని అనుకోండి. సో మనకి ఓకి 3 shelves బిలో కదా. సో ఓ ఇక్కడ తీసుకుంటే కనుక 1 2 3 ఎం ఇక్కడ వస్తుంది, 1 2 3 shelves బిలో. సో ఎన్. సో నెక్స్ట్ ఎం అనేది ఏమని చెప్పున్నారు, ఫిక్షన్ అని చెప్పున్నారు కదా. సో ఫిక్షన్. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు, ఎన్ ఈజ్ నాట్ ఏ బుక్ ఆఫ్ యాక్షన్ జనరే. సో ఇంక రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి ఇక్కడ, ఎల్. సో ఇంకొకటి ఏం చెప్పారు, విచ్ ఈజ్ ఆఫ్ పోయట్రీ జనరే ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ప్రోజ్. సో ప్రోజ్ కి ఇమీడియట్లీ అబౌవ్ లో పోయట్రీ ఉండాలి. సో ఓ గాని ఎన్ గాని పోయట్రీ అవ్వకూడదు. సో అంటే ఓ గాని ఎన్ గాని పోయట్రీ అవ్వకూడదు అంటే ఇక్కడ ఓ ఎన్ పోయట్రీ అయిపోతుంది చూడండి. అంటే ఈ పాసిబిలిటీ అనేది మనకు సెట్ అవుతుంది. ఇంకొక పాసిబిలిటీ తీసుకున్నట్లయితే కనుక
సో ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే మనకి ఓకి 3 షెల్స్ అబోవ్లో 3 షెల్స్ బిలోలో ఎం ఉండాలి. 1 2 ఒక నిమిషం ఇంకొక పాసిబిలిటీ తీసుకుందాం. సో ఇక్కడ ఓకి 3 షెల్స్ బిలోలో ఎం 1 2 3 ఎం. సో m which is a fiction genre is kept 3 places below O. సో మనకి n is kept immediately below n. n is kept immediately below m. ఇది కదా ఇచ్చున్నారు మనకి. సో m అనేది ఏమని చెప్పున్నారు, ఫిక్షన్ జనరే అయి ఉండాలి అని చెప్పారు. సో నెక్స్ట్ q which is a drama genre is kept 3 shells above p. సో ఇంకా 1 2 3 4 5. సో p ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. p ఇక్కడ తీసుకుంటే 3 shells above లో q కదా, 1 2 q. q అనేది ఏమవ్వాలని చెప్పారు, డ్రామా. సో ఇంక రిమైనింగ్ ఎల్ కదా మిగిలిపోయింది మనకి. సో ఇంకేం కండిషన్స్ చెప్పారు మనకి, పోయట్రీ జనరీస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ప్రోజ్. సో ప్రోజ్కి ఇమీడియట్లీ అబోవ్లో పోయట్రీ ఉండాలి అని చెప్పారు. సో ఓ కానీ ఎన్ కానీ పోయట్రీ ప్రోజ్ అవ్వకూడదని చెప్పారు కాబట్టి సో పోయట్రీ ఇక్కడ తీసుకుని ప్రోజ్ ఇక్కడ తీసుకుని. సో నెక్స్ట్ ఎన్ అనేది యాక్షన్ అవ్వకూడదని చెప్పారు కాబట్టి ఓ అనేది యాక్షన్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎన్ అనేది హర్రర్. సో ఇది 1 2 3 4 5 6. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. హౌ మెనీ షెల్స్ ఆర్ అబోవ్ ఎం. ఎంకి అబోవ్లో ఎన్ని షెల్స్ ఉన్నాయి, 1 2 3 4. సో మనకి 4 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ డాష్ ఈజ్ 1 షెల్ఫ్ బిలో ద షెల్ఫ్ విచ్ హ్యాస్ అన్ యాక్షన్ జనరే బుక్. యాక్షన్ జనరే బుక్కి 1 షెల్ఫ్ బిలో అంటే ఇమీడియట్లీ బిలో. సో యాక్షన్కి ఇమీడియట్లీ బిలో ఏముంది, పోయట్రీ కదా. సో పోయట్రీ అంటే కనుక మనకి ఎల్. సో ఎల్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ బుక్స్ ఈస్ కెప్ట్ ఆన్ ద బాటమ్ మోస్ట్ షెల్ఫ్. సో బాటమ్ మోస్ట్ షెల్ఫ్లో ఏముంది, సో ఎన్ హర్రర్ బుక్. సో బుక్ ఆఫ్ హర్రర్ జనరే కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ షెల్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఓ అండ్ పి. సో ఓకి పీకి ఎన్ని షెల్స్ ఉన్నాయి, ఓకి పీకి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 1 షెల్ఫ్ ఉంది. సో 1. సో మనకి ఇక్కడ 1 అనేది ఏమీ లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. నెక్స్ట్ డాష్ ఈస్ 2 షెల్స్ బిలో డాష్. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఓ ఈస్ 2 షెల్స్ బిలో పి. చెక్ చేస్తే ఓ అనేది పీకి 2 షెల్స్ బిలో ఉందా, పీకి 2 షెల్స్ అబౌవ్ ఉంది. సో అవ్వదు. నెక్స్ట్ ఎల్ ఈస్ 2 షెల్స్ బిలో ఓ. ఎల్ అనేది ఓకి 2 షెల్స్ బిలో ఉందా, లేదు, ఇమీడియట్ గా ఉంది. నెక్స్ట్ ఎన్ క్యూ. సో ఎన్ ఈస్ 2 షెల్స్ బిలో క్యూ. సో ఎన్ ఈస్ 2 షెల్స్ బిలో క్యూ చెక్ చేద్దాం. ఎన్ అనేది క్యూకి 2 షెల్స్ బిలో లేదు. సో నెక్స్ట్ ఎంఎల్. సో ఎం ఈస్ 2 షెల్స్ బిలో ఎల్. ఎం అనేది ఎల్కి 2 షెల్స్ బిలోలోనే కదా ఉంది. సో అంటే ఎంఎల్ ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9 boxes are kept one above another in a single stack but not necessarily in the same order. So 9 boxes అనేవి ఉన్నాయనంట. సో నెక్స్ట్ W is kept 2 boxes above T and 5 boxes below B. As many boxes kept below P as above W. Only 2 boxes are kept between P and Q. U is kept 5 boxes above Q. As many boxes kept between P and U as between B and R. At least 2 boxes are kept between S and R. Both W and X are not kept adjacent to each other. So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ W is kept 2 boxes above T and 5 boxes below V. సో అంటే మనకి ఫస్ట్ పర్సన్ అంటే W కదా. W అనేది ఎలా ఉండాలి, V కి 5 boxes బిలో అంట. అంటే గ్యాప్ 4 ఉండాలి. 1 2 3 4 W. సో W is kept 2 boxes above T. W అనేది Tకి 2 boxes above. సో Tకి 2 boxes above. మొత్తం మనకి 9 కదా. సో 1 2 3 4 5 6 7 8 ఇంకొక 1 బాక్స్ని అరేంజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ యాజ్ మెనీ బాక్సెస్ కెప్ట్ బిలో P యాజ్ అబౌవ్ W. సో Pకి బిలో ఎన్నైతే ఉన్నాయో Wకి అబౌవ్ కూడా అన్నే ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఓన్లీ 2 boxes ఆర్ బిట్వీన్ P and Q. U is kept 5 boxes above Q. U అనేది ఎలా ఉండాలి, Qకి 5 boxes above లో ఉండాలి అని చెప్పున్నారు కాబట్టి సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
1 బాక్స్ని పైన తీసుకున్నామని అనుకుందాం. సో ఎందుకంటే మనకి మొత్తం 9 కదా. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డబ్ల్యూకి అబోవ్ 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి సో పీకి బిలోలో కూడా 6 మాత్రమే ఉండాలి. సో పీకి బిలోలో 6 1 2 3 4 5 6 సో డబ్ల్యూకి అబోవ్ 1 2 3 4 5 6 పీకి బిలో 1 2 3 4 5 6. సో మనకి ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ బిట్వీన్ పీ అండ్ క్యూ అని చెప్పారు కదా. సో 1 2 క్యూ. సో ఇక్కడ తీసుకుంటే యూ ఈస్ కెప్ట్ 5 బాక్సెస్ అబోవ్ క్యూ కదా. సో 1 2 3 4 యూ. నెక్స్ట్ యాజ్ మెనీ బాక్సెస్ బిట్వీన్ పీ అండ్ యూ యాజ్ బిట్వీన్ వి అండ్ ఆర్. పీకి యూకి ఎన్ని అయితే ఉన్నాయో వీకి ఆర్కి కూడా అన్నీ ఉండాలి. సో నెక్స్ట్ అట్లీస్ట్ 2 బాక్సెస్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. ఎస్కి ఆర్కి 2 ఉండాలంట. డబ్ల్యూ అండ్ ఎక్స్ ఆర్ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీకి యూకి వీకి ఆర్కి సేమ్ ఉండాలి కాబట్టి సో ఇక్కడ తీసుకున్నట్లయితే పీకి యూకి 1 అని అనుకుంటే వీకి ఆర్కి 1. సో ఎస్కి ఆర్కి అట్లీస్ట్ 2 ఉండాలి అని చెప్పారు కాబట్టి సో ఎస్కి ఆర్కి 2. సో డబ్ల్యూ ఎక్స్ అనేది అడ్జసెంట్గా ఉండకూడదు అని చెప్పున్నారు. సో మనకి డబ్ల్యూ ఎక్స్ అనేది సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 కదా. సో బోత్ డబ్ల్యూ అండ్ ఎక్స్ ఆర్ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఏదో ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నట్టున్నాం చూడండి. సో యూ కదా. సో యూ. సో ఇక్కడ యూ కాదు ఎందుకంటే యూని ఆల్రెడీ తీసుకున్నాం కదా. పీకి యూకి 1 వీకి ఆర్కి 1. సో మనకి వీకి ఎస్కి అట్లీస్ట్ 1 ఉండాలి. నెక్స్ట్ డబ్ల్యూ ఎక్స్ అడ్జసెంట్ ఉండకూడదు. సో ఎక్స్ ఇక్కడ. ఇంకా దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ చూద్దాం. సో ఇఫ్ పీ ఈజ్ రిలేటెడ్ టు క్యూ. సో పీకి క్యూకి రిలేషన్ ఇచ్చున్నారంటే 3 బాక్స్ బిలో. నెక్స్ట్ అండ్ ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు ఎస్. సో ఎక్స్ అనేది ఎస్కి రిలేట్ చేసి ఇచ్చున్నారంటే ఇది కూడా 3 బాక్స్ బిలో. దెన్ ఇన్ సేమ్ వే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ రిలేటెడ్ టు అంటే ఆర్ అనేది ఎలా ఉండాలి 3 బాక్సెస్ బిలో. ఆర్ అనేది దేనికి 3 బాక్సెస్ బిలో ఉంది వీకి యూకి కదా. సో యూ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ యాజ్ మెనీ బాక్సెస్ కెప్ట్ అబోవ్ ఆర్ యాజ్ బిలో డాష్. సో ఆర్కి అబోవ్ ఎన్ని అయితే ఉన్నాయో సో ఆర్కి అబోవ్ 1 2 3 కదా. సో అలాగే 3 బిలో ఉండేది దేనికి క్యూ. సో క్యూ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఫాల్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్. నాట్ ఫాల్స్ అంటే తప్పు కానిదంటే కరెక్ట్ అయ్యేది. చూద్దాం. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. సో ఎస్కి ఆర్కి చూస్తే ఓన్లీ 2నా కాదు 3. నెక్స్ట్ బాక్స్ ఎక్స్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ క్యూ. సో ఎక్స్ అనేది క్యూకి ఇమీడియట్లీ అబోవ్నే కదా ఉంది. సో అంటే బి అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో డబ్ల్యూ. సో డబ్ల్యూకి బిలోలో ఓన్లీ 2 బాక్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. అంటే బోత్ బి అండ్ సి ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్సెస్ కెప్ట్ 3 బాక్సెస్ అబోవ్ ఎక్స్. సో ఎక్స్కి 3 బాక్సెస్ అబోవ్ అంటే కనుక సో 3rd బాక్స్లో ఉండాలి. సో చెక్ చేద్దాం. ఎక్స్కి 3 బాక్సెస్ అబోవ్. సో ఎక్స్కి 3 బాక్సెస్ అబోవ్ అంటే 1 2 3 వి అవుతుంది. సో మనకి వి అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ ఎస్. సో వికి ఎస్కి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి చూద్దాం. సో విఎస్కి చెక్ చేస్తే 1 2 3 4 5. సో 5 ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సో 9 boxes are kept one above the other in the form of the stack but not necessarily in the same order. 3 boxes are kept between P and V. Box X is kept just below P. W is kept 2 boxes above X. The number of boxes kept between V and X is same as the number of boxes kept between V and U. Box T is kept 3 boxes above S. Q is kept below X. ఎస్. సో మనకి ఇలా ఇచ్చున్నారు కదా. సో ఇక్కడ ఏం చెప్పున్నారంటే 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ పీ అండ్ వి. పీకి వికి 3 బాక్సెస్ అని చెప్పారు కానీ సో అబోవ్ బిలో ఎలా ఉండాలో చెప్పలేదు కాబట్టి 2 పాసిబిలిటీ. సో పీకి వికి 3. సో పీకి బిలోలో వి ఒకటి, అలాగే పీకి అబోవ్లో వి. నెక్స్ట్ బాక్స్ ఎక్స్ ఈస్ కెప్ట్ జస్ట్ బిలో పి. జస్ట్ బిలో అంటే ఇమీడియట్లీ బిలోలో ఎక్స్ ఉండాలంట. ద నంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ ద నంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ వి అండ్ యూ. సో ఇక్కడ చూస్తే వికి ఎక్స్కి ఎన్ని ఉన్నాయి 2 కదా. అంటే వికి యూకి కూడా 2 ఉండాలి. సో 1 2
యూ. మొత్తం మనకి ఎన్ని బాక్సెస్ అని చెప్పారు 9 కదా, 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ చూస్తే పీకి వీకి చెక్ వీకి ఎక్స్కి చెక్ చేస్తే 1 2 3 4 ఉన్నాయి. సో అంటే వీకి యూకి కూడా ఎన్ని ఉండాలి 4. సో 1 2 3 4 యూ. సో బాక్సెస్ మనకి 9 ఉండాలి, కానీ ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 అయిపోతున్నాయి కాబట్టి ఇది తీసేస్తాం. నెక్స్ట్ బాక్స్ W is kept 2 boxes above X. సో W అనేది ఎలా ఉండాలి, X కి 2 boxes above. సో X కి 2 boxes above W. మొత్తం 9 కదా మనకి, 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ the number of boxes kept above V is same as below X. సో V కి above లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. అలాగే X కి below 1 2 3 4 5 6. సో మనకి ఏమని చెప్పున్నారు, W is kept 2 boxes above X. సో Xకి above లో 2 boxes ఉన్నాయి. సో నెక్స్ట్ X is kept just below P. The number of boxes kept between V and X so is same as V and U. సో V కి X కి 1 2 ఉన్నాయి. సో అలాగే V కి U కి కూడా 2నే ఉండాలి. సో సేమ్ సరిపోయింది. T is kept 3 boxes above S. T అనేది ఎలా ఉండాలి, S కి 3 boxes above లో T. బాక్స్ Q is kept below బాక్స్ S. Q అనేది ఎలా ఉండాలి, S కి బిలోలో ఉండాలంట. సో ఇది. సో ఫర్ సపోజ్ S ఇక్కడ తీసుకుంటే 1 2 3 T అవుతుంది, S కి బిలోలో Q. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి, PQR. సో ఇది, దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ W అండ్ R. సో W కి R కి ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో 3 అనేది మనకి ఆప్షన్ సి లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఏది కరెక్ట్ అని అంటున్నారు చూడండి. మోర్ దెన్ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌట్ T. టీకి అబౌవ్ లో మోర్ దెన్ T అని చెప్తున్నారు, కానీ మనకి ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి మోర్ దెన్ 3 అబౌవ్. బాక్స్ U is kept above బాక్స్ Q. సో U అనేది Q కి అబౌవ్ ఉంది అని చెప్తున్నారు, కానీ Q కి బిలోలో కదా ఉంది. సో ఇది కూడా అవ్వదు. బాక్స్ W is kept at the top most position. సో W అనేది టాప్ మోస్ట్ పొజిషనే కదా. సో అంటే ఏమవుతుంది 3. సో ఓన్లీ 3 అవుతుంది. ఆప్షన్ D is the answer. నెక్స్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బాక్స్ R విత్ రెస్పెక్ట్ టు Q. Q నుంచి చూస్తే R పొజిషన్. సో Q నుంచి చూస్తే R పొజిషన్ ఏంటి, 3 బాక్సెస్ అబౌవ్, పైన ఉంది కాబట్టి. సో 3 బాక్సెస్ అబౌవ్. సో 3 బాక్సెస్ అబౌవ్ అనేది ఆప్షన్ B లో ఉంది కాబట్టి ఆప్షన్ D is the answer. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద బాక్సెస్ ఆర్ కెప్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ దెన్ ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ బాక్సెస్ రిమైన్ అన్చేంజ్డ్. సో టాప్ నుంచి బాటమ్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటే ఎన్ని చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ టాప్ నుంచి చూస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే P Q R S T U V W X. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి అన్నీ కూడా చేంజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సో నన్ అయి ఉండాలి. సో ఆప్షన్ D is the answer. నెక్స్ట్ 9 బాక్సెస్ ఆర్ కెప్ట్ వన్ అబౌవ్ ద అదర్ ఇన్ ద నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చారు. సో ఇఫ్ బాక్స్ X W is related to X. సో W కి X కి ఇచ్చారు, చూద్దాం. సో W నుంచి X అంటే 2 బాక్సెస్ బిలో. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే T is related to V. సో T కి V కి చూద్దాం. సో T కి 2 బాక్సెస్ బిలోలో V. సేమ్ రెండు కూడా 2 బాక్సెస్ బిలో ఇచ్చున్నాడు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈస్ రిలేటెడ్ టు బాక్స్ U. అంటే U అనేది ఎలా ఉండాలి, 2 బాక్సెస్ బిలో. సో దేనికి 2 బాక్సెస్ బిలో ఉంది, S కి కదా. సో S ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ A ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10 boxes are kept one above another such that bottommost box is numbered as 1 and the box immediately above it is numbered 2 and so on, however not in this particular order. So C is kept 2 boxes above F. Both C and F are prime numbered boxes. So both C F అనేది prime number అయి ఉండాలి. 10 boxes కదా, ఫస్ట్ బాక్సెస్ తీసుకుందాం. సో
సో సి ఈస్ కెప్ట్ 2 boxes అబౌవ్ ఎఫ్, ఎఫ్కి 2 boxes అబౌవ్లో సి ఉండాలి. బోత్ సి అండ్ ఎఫ్ ఆర్ ప్రైమ్ నెంబర్. రెండు ప్రైమ్ నెంబర్ అవ్వాలి అని అంటే మనం ఇక్కడ 2లో ఎఫ్ని తీసుకుంటే సి అవ్వదు కాబట్టి ఎఫ్ని 3లో తీసుకుందాం. సో ఎఫ్ని 3లో తీసుకుంటే 1 గ్యాప్ సి. సో అలాగే ఎఫ్ని 5లో తీసుకుంటే 1 గ్యాప్ సి. ఇది మాత్రమే అవుతుంది మనకి. నెక్స్ట్ యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఎఫ్ యాజ్ అబోవ్ ఈ. సో ఎఫ్కి బిలోలో ఎన్నైతే ఉన్నాయో ఈకి అబోవ్ అన్ని ఉండాలి. ఎఫ్కి బిలోలో 2 కదా, సో అంటే ఈకి అబోవ్లో కూడా 2. సో 1 2. ఎఫ్కి బిలో 1 2 3 4, ఈకి అబోవ్లో కూడా 4 1 2 3 4. అంటే ఈ అనేది ఇక్కడ ఉండాలి, కానీ ఈ ఛాన్స్ లేదు కదా. సో ఎందుకంటే ఎఫ్ అనేది 5th పొజిషన్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఎఫ్కి బిలో 1 2 3 4 ఉన్నాయి. సో అంటే ఈకి అబౌవ్లో కూడా 4 1 2 3 4 మనకి ఈ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కే ఈస్ కెప్ట్ 2 boxes బిలో జే. కే అనేది ఎలా ఉంటుందంటే జేకి 2 boxes బిలోలో ఉంటుంది. నెక్స్ట్ జే విచ్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో జీ. సో జీ అనేది ఎలా ఉండాలి, జీకి ఇమీడియట్లీ బిలో. సో అంటే ఇవి రెండు అడ్జసెంట్గా ఉండాలి అని అర్థం. సో నెక్స్ట్ డి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్డ్ బాక్స్. డి అనేది ప్రైమ్ నెంబర్. ఇంక ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ ఉన్నది 7 ఒకటి, అలాగే 2 ఒకటి. బోత్ ఐ అండ్ హెచ్ ఆర్ ఆడ్ నెంబర్డ్ బాక్సెస్. హెచ్ ఈజ్ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు ఏ. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీజేకే కదా. సో జీజేకేని మనం ఎలా తీసుకోవచ్చు అని అంటే, సో జే విచ్ ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో జీ. సో జీ ఇక్కడ తీసుకుని జే ఇక్కడ తీసుకుంటే కే ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు డి అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి కాబట్టి డి అనేది ప్రైమ్ నెంబర్ ఇక్కడ తీసుకోవాలి. సో బోత్ ఐ అండ్ హెచ్ ఆర్ ఆడ్ నెంబర్డ్ బాక్సెస్. ఐ హెచ్ ఆడ్ నెంబర్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ 6 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది, 1 ఒకటి ఉంది. రెండు అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి సో మనం జీహెచ్ని తీసేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే జీజే కే ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా. సో అప్పుడు మనకి డి ప్రైమ్ నెంబర్ అంటే 2. సో నెక్స్ట్ ఐ అండ్ హెచ్ అనేవి ఆడ్ నెంబర్ అయి ఉండాలి. హెచ్ అనేది హెచ్ ఆడ్ నెంబర్, ఐ ఆడ్ నెంబర్, ఎల్ ఎల్ అనేది హెచ్కి అడ్జసెంట్గా ఉండకూడదు అని చెప్పారు. ఇక్కడ ఈ పొజిషన్స్ తీసుకుంటే జీజే తీసుకుంటే కే ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా జీజే కే ఇక్కడ తీసుకోవాలి. డి అనేది ప్రైమ్ నెంబర్ అన్నారు కాబట్టి డి. సో అప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అవ్వదు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ జే. జేకి అబౌవ్లో 1 2 3 4. సో 4 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఆర్ ఆడ్ నెంబర్ బాక్స్. జే జిఐ ఇచ్చారు, చెక్ చేద్దాం. జే అనేది 6, అలాగే జి అనేది 7, ఐ అనేది 7. సో 6 7 9. సో ఇవి రెండు కూడా ఆడ్ నెంబర్ కాబట్టి 2 and 3 అవుతుంది. సో 2 and 3 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ దెన్ ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ బాక్సెస్ రిమైన్ అన్చేంజ్. సో బాటమ్ నుంచి టాప్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేయాలంట, ఎన్ని అన్చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో చూద్దాం. బాటమ్ నుంచి టాప్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే సో మనకి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. సో మనకి ఎల్ చేంజ్ అవ్వాల. సో నెక్స్ట్ అలాగే డి చేంజ్ అవ్వాల. సో ఎల్డి అంటే ఓన్లీ 2. సో మనకి 2 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో జీ యాజ్ అబౌవ్ డాష్. సో జీకి బిలోలో ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో ఒక పర్సన్కి అబౌవ్లో అన్నీ ఉంటాయంటే ఆ పర్సన్ ఎవరు. సో ఫస్ట్ జీకి బిలో చెక్ చేద్దాం. జీకి బిలోలో మనకి 1 2 3 4 5 6. సో మనకి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 అంటే కే అవుతుంది. అబౌవ్లో కూడా అన్నీ ఉండాలి కాబట్టి కే. సో జీకి బిలోలో ఎన్ని అయితే ఉన్నాయో కేకి బిలోలో కూడా అన్నీ ఉన్నాయి. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ ఈస్ కెప్ట్ 4 boxes బిలో ఈ. ఈకి 4 boxes బిలోలో ఏముంది. సో ఈకి 4 boxes బిలో 1 2 3 4 కే. సో మనకి కే అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ డే బేస్డ్ పజిల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి. సో 7 persons హ్యావ్ ఎగ్జామ్ ఆన్ 7 consecutive days స్టార్టింగ్ ఫ్రమ్ థర్స్డే బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో 7 personsకి సో 7 consecutive daysలో ఎగ్జామ్ ఉంటుందంటే స్టార్టింగ్ డే ఏంటి, థర్స్డే. సో థర్స్డే నుంచి తీసుకుందాం.
సో కండిషన్స్ చూద్దాం. అమిత్ డజంట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ సాటర్డే. అమిత్కి సాటర్డే ఎగ్జామ్ ఉండకూడదంట, డజంట్ అని చెప్పాడు కాబట్టి. అను హ్యాస్ ఎగ్జామ్ 2 days ఆఫ్టర్ అర్హం. అనుకి అర్హంకి 2 days ఆఫ్టర్ అంటే 1 గ్యాప్ ఉండాలి. ఏదర్ 3 persons ఆర్ నో పర్సన్ హ్యాస్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎమి. ఎమికి తర్వాతనైతే 3 personsకి ఎగ్జామ్ ఉండాలి, లేదా ఏ పర్సన్స్కి ఉండకూడదు. సో ఏ పర్సన్కి ఉండకూడదు అంటే ఎమి అనేవాళ్ళు వెన్స్డే అయి ఉండాలి, లేదా 3 persons తర్వాత ఉండాలి అని అంటే ఎమి. నెక్స్ట్ అబ్బి హ్యాస్ 2 days, అబ్బి హ్యాస్ ఎగ్జామ్ 2 days బిఫోర్ ఎమి. సో ఎమికి 2 days బిఫోర్ అంటే 1 గ్యాప్. సో 1 గ్యాప్ అబ్బి. నెక్స్ట్ అట్లీస్ట్ 1 person హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ అను అండ్ ఆర్య. 1 person హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ అమిత్ అండ్ అర్హం. అమిత్కి అర్హంకి 1 గ్యాప్ ఉండాలి. సో అమిత్ అనే వాళ్ళు సాటర్డే అవ్వకూడదు. సో అమిత్ ఇక్కడ ఫర్ సపోజ్ అమిత్ ఇక్కడ అర్హం ఇక్కడ తీసుకుంటే అర్హంకి 2 days ఆఫ్టర్ అను ఉండాలి. సో ఛాన్స్ లేదు కాబట్టి సో మనం ఏం చేద్దామంటే అమిత్ ఇక్కడ తీసుకుంటే 1 గ్యాప్ అర్హం. సో అర్హంకి 2 days ఆఫ్టర్ అను. ఇంకేమిచ్చారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ ఆర్య అండ్ అజయ్. సో ఆర్యకి అజయ్కి ఉన్న వాళ్ళు ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ అజయ్ అండ్ అను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చెక్ చేద్దాం. సో అజయ్కి అనుకి ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకంటే ఆర్యకి అజయ్కి ఒకరు తక్కువ ఉండాలంట. ఫర్ సపోజ్ ఆ అజయ్ని ఇక్కడ తీసుకుని ఆర్యని ఇక్కడ తీసుకున్నాం అని అనుకోండి, మనకి అట్లీస్ట్ 1 person బిట్వీన్ అను అండ్ ఆర్య అని చెప్పారు కాబట్టి ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్యకి అజయ్కి ఎంతమంది ఉన్నారు 1, అజయ్కి అనుకి 2. సో వీళ్ళకంటే వీళ్ళు ఒకరు తక్కువ ఉండాలి కాబట్టి సో ఈ పాసిబిలిటీ సెట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్ బిఫోర్ అమిత్. అమిత్ కంటే ముందు ఎంతమందికి ఎగ్జామ్ ఉంది 1. సో మనకి 1 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ హూ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. సో ట్యూస్డే ఎగ్జామ్ ఎవరికి ఉంది మనకి ఇక్కడ అను. సో అను అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ హూ హ్యాస్ ఎగ్జామ్ 3 days ఆఫ్టర్ ఆర్ బిఫోర్ అమిత్. అమిత్కి 3 days బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఎవరికి ఎగ్జామ్ ఉంది. అమిత్కి 3 days ఆఫ్టర్ 1, 2, 3 అభి. సో అభి అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ అబ్బి అండ్ అజయ్. అజయ్కి అబ్బికి ఎంతమందికి ఎగ్జామ్ ఉంది. సో అబ్బికి అజయ్కి మిడిల్లో 1. సో 1 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ హూ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ సండే. సో సండే ఎగ్జామ్ ఎవరికి ఉంటుంది. సో సండేకి అర్హం. సో అర్హం అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ 6 persons traveled in 6 different days of the same week starting from Monday to Saturday and each of them belongs to 6 different cities. So 6 persons 6 different state లో ట్రావెలింగ్ చేస్తారంటే అది కూడా మనకి మండే నుంచి సాటర్డే అని చెప్పున్నారు. సో మండే నుంచి తీసుకుందాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. సో 6 different సిటీస్కి వాళ్ళు ట్రావెల్ బిలాంగ్స్ టు 6 different సిటీస్ అని ఇచ్చున్నారు. వై ట్రావెల్ బిఫోర్ థర్స్డే. సో వై అనేది థర్స్డేకి బిఫోర్ ఓన్లీ 3 people ట్రావెల్డ్ బిట్వీన్ వై అండ్ 1 who belongs to కోవై. నో వన్ ట్రావెల్డ్ బిట్వీన్ కోవై అండ్ వి. సో వై అనేది ఎలా ఉండాలి, ట్రావెల్డ్ బిఫోర్ థర్స్డే. థర్స్డేకి బిఫోర్ అంటే వెన్స్డే అయ్యి ఉండాలి, లేదు అని అంటే ట్యూస్డే అయ్యి ఉండాలి, లేదు అని అంటే మండే అయ్యి ఉండాలి. సో మనకి ఓన్లీ 3 persons ట్రావెల్ బిట్వీన్ వై అండ్ 1 who belongs to కోవై. సో 1, 2, 3 మనకి ఇక్కడ ఛాన్స్ లేదు. సో ఛాన్స్ లేదు కాబట్టి సో ఈ వైని ఇక్కడ తీసుకుందాం. సో వై. నెక్స్ట్ వైకి అలాగే కోవైకి చెందిన వాళ్ళకి 3 ఉండాలి కాబట్టి 1, 2, 3 కోవై. సో అలాగే వై 1, 2, 3 కోవై.
నెక్స్ట్ నో వన్ ట్రావెల్ బిట్వీన్ ద వన్ హూ బిలాంగ్స్ టు కోవై అండ్ వి. వికి కోవైకి ఎవరు ఉండకూడదంట. సో కోవై, సో వి ఇక్కడ ఉండొచ్చు లేదా వి ఇక్కడ ఉండొచ్చు. సో వి ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ వి. దీన్నే ఇంకొక పాసిబిలిటీలో వై కోవై, సో వి ఇక్కడ అడ్జసెంట్గా తీసుకో. నెక్స్ట్ వి డజంట్ బిలాంగ్స్ టు ద వన్ హూ బిలాంగ్స్ టు నెల్లై ట్రావెల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ వి. సో నెల్లై అనేది ఎలా ఉండాలంటే వికి ఇమీడియట్లీ బిఫోర్ ఉండాలి అని చెప్పి. నో వన్ ట్రావెల్ బిట్వీన్ ద వన్ హూ బిలాంగ్స్ టు కోవై అండ్ వి. సో కోవైకి వికి ఎవరు ఉండకూడదు మిడిల్లో అని చెప్పున్నారు. సో ఓకే, కానీ ద వన్ హూ బిలాంగ్స్ టు నెల్లై ట్రావెల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ వి. వికి ఇమీడియట్లీ బిఫోర్ వి నెల్లై ఉండాలి. వి డజంట్ బిలాంగ్స్ టు కోవై, వి కోవై అవ్వకూడదు అని చెప్పారు. సో ఇది అవ్వట్లేదు చూడండి. వికి ఇమీడియట్లీ బిఫోర్ నెల్లై, సో వీక్ ఇమీడియట్లీ బిఫోర్ నెల్లై. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంకేం, యాజ్ మెనీ పర్సన్స్ ట్రావెల్డ్ బిఫోర్ వన్ హూ బిలాంగ్స్ టు నెల్లై యాజ్ ఆఫ్టర్ ద వన్ హూ బిలాంగ్స్ టు దిండుగల్. సో నెల్లైకి బిఫోర్ ఎంతమంది అయితే ఉన్నారు, దిండుగల్కి తర్వాత కూడా సేమ్ ఉండాలి. నెల్లైకి బిఫోర్ 1 2 3, సో 1 2 3 దిండుగల్. సో అలాగే ఇక్కడ 1 2 కాబట్టి ఇక్కడ 1 2 దిండుగల్. నెక్స్ట్ ఎక్స్ ట్రావెల్ 2 days బిఫోర్ వన్ హూ బిలాంగ్స్ టు దిండుగల్. సో ఎక్స్ అనేది దిండుగల్కి 2 days బిఫోర్ అంటే 1 gap ఎక్స్. సో ఇక్కడ 1 gap ఎక్స్. నెక్స్ట్ ఓన్లీ 3 persons ట్రావెల్డ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వన్ హూ బిలాంగ్స్ టు సాలెం. సో ఎక్స్కి 1 2 3, సాలెంకి 3 ఉండాలి. సో ఎక్స్ 1 2 3 సాలెం. నెక్స్ట్ డబ్ల్యూ ట్రావెల్ 3 days ఆఫ్టర్ యూ. డబ్ల్యూ అనేది యూకి 3 days ఆఫ్టర్ అంటే యూ ఇక్కడ తీసుకుంటే 1 2 3, సో యూ ఇక్కడ తీసుకుంటే డబ్ల్యూ. నెక్స్ట్ ఓన్లీ 1 person ట్రావెల్ బిట్వీన్ యూ అండ్ వన్ హూ బిలాంగ్స్ టు మధురై. సో యూకి మధురైకి మిడిల్లో 1 gap కాబట్టి మధురై. సో యూ మధురై. నెక్స్ట్ సో జెడ్ ట్రావెల్ 3 days ఆఫ్టర్ వన్ హూ బిలాంగ్స్ టు మధురై. సో 1 2 3 జెడ్. సో ఇక్కడ 1 2 3 జెడ్ లేదు కాబట్టి సో ఈ ఆప్షన్ ఈ పాసిబిలిటీ తీసేస్తాం. ఇంక రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి ఇక్కడ చెన్నై. సో వై అనేది చెన్నై అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ట్రావెల్డ్ ఆన్ వెన్స్డే. సో వెన్స్డే ఎవరు ట్రావెల్ చేస్తున్నారు, యూ కదా. సో యూ అనేది మనకి డైరెక్ట్గా లేదు. ద వన్ హూ బిలాంగ్స్ దిండుగల్, యూ అనేది దిండుగలే కదా. సో అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్. ఏది కరెక్ట్ అంటున్నారు చూడండి. జెడ్ బిలాంగ్స్ టు కోవై. సో చెక్ చేద్దాం. జెడ్ అనేది కోవై కాదు. వై ట్రావెల్ 2 days బిఫోర్ వన్ హూ బిలాంగ్స్ టు నెల్లీ. సో వై అనేది నెల్లైకి 2 days బిఫోర్ అని చెప్తున్నారు. వై అనేది నెల్లైకి 2 days బిఫోర్ కాబట్టి సో ఇది అవుతుంది. డబ్ల్యూ ట్రావెల్డ్ ఇమీడియట్ ఆఫ్టర్ వి. సో డబ్ల్యూ అనేది వీక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కరెక్ట్. అంటే మనకి 2 and 3 అవుతున్నాయి. సో మనకి 2 and 3 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ట్రావెల్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే దెన్ హౌ మెనీ పర్సన్స్ ట్రావెల్డ్ ఆన్ ద సేమ్ డే. సో మనకి స్టార్టింగ్ నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకోమన్నారు. స్టార్టింగ్ నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే మనకి ఏమవుతుంది, యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక అన్నీ కూడా చేంజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నో వన్ అనే వాళ్ళు సేమ్ డేని వెళ్ళరు. సో ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద పర్సన్ హూ ట్రావెల్డ్ ఆన్ ఫ్రైడే బిలాంగ్స్ టు విచ్ సిటీ. సో ఫ్రైడే వెళ్తున్న వాళ్ళు ఏ సిటీకి సంబంధించిన వాళ్ళు, సాలెం కదా. సో సాలెం అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ ట్రావెల్డ్ బిఫోర్ డబ్ల్యూ యాజ్ ఆఫ్టర్. సో డబ్ల్యూకి బిఫోర్ ఎంతమంది ఉన్నారో ఆఫ్టర్ కూడా సేమ్. డబ్ల్యూకి బిఫోర్ మనకి 5 persons ఉన్నారు కాబట్టి ఎక్స్కి ఆఫ్టర్ కూడా 5. సో ఎక్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఎక్స్ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ 7 people visit mall on 7 different days of the week starting from Monday to Sunday. సో మండే నుంచి సండే అని చెప్పుకున్నారు. సో ఫస్ట్ డేస్ తీసుకుందాం. మండే టు సండే.
చూడండి. నెక్స్ట్ కే విజిటెడ్ మాల్ జస్ట్ బిఫోర్ ఎన్. కే అనేది ఎన్కి బిఫోర్ విజిట్ చేస్తుందంటే బట్ నాట్ బిఫోర్ వెన్స్డే, కానీ వెన్స్డేకి బిఫోర్ అవ్వకూడదంట. సో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ విజిటెడ్ ద మాల్ బిఫోర్ జే ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ విజిటెడ్ ఆఫ్టర్ ఐ. 3 persons ద విజిటెడ్ ద మాల్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ సచ్ దట్ ఎల్ విజిటెడ్ ఆఫ్టర్ ఓ. ఓ తర్వాత ఎల్ విజిట్ చేయాలి, వీళ్ళిద్దరికి మిడిల్లో 3 ఉండాలి. నెక్స్ట్ ఎన్ డజంట్ విజిట్ జస్ట్ బిఫోర్ ఎల్. ఎన్ అనేది ఎల్కి జస్ట్ బిఫోర్ ఉండకూడదు. ఐ నైదర్ విజిటెడ్ ద మాల్ ఆన్ సండే నాట్ జస్ట్ బిఫోర్ ఓ. సో ఐ అనేది జస్ట్ బిఫోర్ ఓ అవ్వకూడదు, అలాగే సండే కూడా అవ్వకూడదు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, కే విజిటెడ్. సో కే అనేది మనకి ఏమని చెప్పున్నారు అని అంటే కనుక జస్ట్ బిఫోర్ ఎన్ అని చెప్పున్నారు. సో మనం ఓని ఎల్ని ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఓకి ఎల్కి 3 కదా. సో ఇక్కడ ఓ మండే వెళ్ళుందంటే 1 2 3 ఎల్ వెళ్ళుంది, లేదా ఓ వెళ్ళుంది ట్యూస్డే వెళ్తే 1 2 3 ఎల్, లేదా ఓ వెన్స్డే వెళ్ళుంటే 1 2 3 ఎల్. సో ఇంకా రిమైనింగ్ ఇంకేం చెప్పారు, బట్ నాట్ బిఫోర్ కే విజిటెడ్ మాల్ జస్ట్ బిఫోర్ ఎన్ బట్ నాట్ బిఫోర్ వెన్స్డే. సో కే అనేది ఎన్కి బిఫోర్ ఉండాలి, కానీ వెన్స్డేకి ముందు కాదు అని చెప్పున్నారు. సో నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ ఇచ్చారు, ఎన్ డజంట్ విజిట్ ద మాల్ జస్ట్ బిఫోర్ ఎన్. సో ఇప్పుడు కే అనేది వెన్స్డేకి ముందు అవ్వకూడదు అన్నారు కాబట్టి కే ఇక్కడ ఎన్ ఇక్కడ తీసుకుంటే ఎన్ అనేది ఎల్కి జస్ట్ బిఫోర్ వెళ్ళకూడదు. సో కే ఎన్. సో ఎల్కి జస్ట్ బిఫోర్ వెళ్ళకూడదు కాబట్టి కే ఎన్. సో ఇక్కడ కూడా ఎల్కి జస్ట్ బిఫోర్ వెళ్ళకూడదు, వెన్స్డేకి ముందు వెళ్ళకూడదు కాబట్టి కే ఎన్. నెక్స్ట్ ఇంకేం చెప్పారు, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ విజిటెడ్ ద మాల్ బిఫోర్ జే. సో జేకి బిఫోర్ ఎంతమంది అయితే వెళ్తున్నారో ఐకి ఆఫ్టర్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఐ నైదర్ విజిటెడ్ ద మాల్ ఆన్ సండే. ఐ అనేది సండే అవ్వకూడదు, ఆర్ నాట్ జస్ట్ బిఫోర్ ఓ. ఓకి జస్ట్ బిఫోర్ అవ్వకూడదు అని చెప్తున్నారు ఐ. సో ఇప్పుడు ఐని ఇక్కడ తీసుకుంటే గనక సో బిఫోర్ 2, అలాగే జేకి ఆఫ్టర్ 2 రాదు. ఐని ఇక్కడ తీసుకుంటే 1 2 3, జేకి 3 కూడా రాదు. సో ఈ పాసిబిలిటీ అవ్వదు. సో నెక్స్ట్ ఐని ఇక్కడ తీసుకునే ఛాన్స్ లేదు. ఇంకెక్కడ తీసుకుందామని అంటే సో ఐ ఇక్కడ తీసుకుంటే కనుక జే ఇక్కడ, కానీ ఐ అనేది సండే అవ్వకూడదు, ఇక్కడ తీసుకుంటే ఓకే జస్ట్ బిఫోర్ అయిపోతుంది. సో ఛాన్స్ లేదు. సో అలాగే ఐని ఇక్కడ తీసుకుంటే ఐకి తర్వాత 1, జేకి బిఫోర్ 1. సో ఐ అనేది సండే కాదు. ఇంక రిమైనింగ్ ఎవరు మిగిలిపోయారు, ఐ జే కే ఎల్. సో ఎన్ డజంట్ ఎల్ ఎం. సో ఇక్కడ ఎం మనకి. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేది చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ విజిటెడ్ ద మాల్ జస్ట్ బిఫోర్ వన్ హూ విజిటెడ్ ఆన్ థర్స్డే. సో థర్స్డే విజిట్ చేసిన వాళ్ళకి ఇమీడియట్లీ బిఫోర్ ఎవరున్నారు, ఓ కదా. సో ఓ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ బిట్వీన్ ద డేస్ ఆన్ విచ్ ఎన్ అండ్ జే విజిటెడ్ ద మాల్. సో ఎన్కి జేకి మిడిల్లో ఎంతమంది విజిట్ చేస్తారు, ఎన్కి జేకి 2. సో 2 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద డేస్ డస్ ఎం విజిటెడ్ ద మాల్. సో ఎం అనేది ఏ డేలో విజిట్ చేస్తుంది. సో ఎం అనేది ఏ డేలో, మండే. సో మండే అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ డేస్ బిఫోర్ ద డే ఆన్ విచ్ డాష్ విజిటెడ్ ద మాల్ ఈస్ 2 days లెస్ దెన్ ద నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ ద ఆన్ విచ్ ఎన్ విజిటెడ్ ద మాల్. సో ఎన్కి ఆఫ్టర్ విజిట్ చేస్తున్న వాళ్ళకంటే ఎవరో ఒకరు ముందు విజిట్ చేసే వాళ్ళు వీళ్ళు ఇద్దరు తక్కువ ఉండాలంట. సో ఫస్ట్ ఎన్ చెక్ చేద్దాం. సో ఎన్కి ఆఫ్టర్ 2 ఉన్నారు కాబట్టి ఎంకి బిఫోర్, ఎన్కి ఆఫ్టర్ 2. సో అంటే వీళ్ళకంటే వీళ్ళు 2 తక్కువ ఉండాలంటే 0 అయి ఉండాలి. 0 అంటే ఎంకి. సో ఎం అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ హౌ మెనీ పీపుల్ విజిటెడ్ ద మాల్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఐ రెస్పెక్టివ్లీ. ఐకి బిఫోర్ అండ్ ఐకి ఆఫ్టర్ అండ్ బిఫోర్. సో ఐకి ఆఫ్టర్ సో ఐకి ఆఫ్టర్ 1, బిఫోర్ 1 2 3 4 5 అంటే 1 5. సో 1 5 ఎందుకంటే రెస్పెక్టివ్లీ అన్నారు కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్టర్ తీసుకోవాలి, నెక్స్ట్ బిఫోర్ అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 7 subjects were taught in a school on different days starting from Sunday to Saturday. సో 7 subjects అనేవి సండే నుంచి సాటర్డే వరకు టీచ్ చేస్తారంట. సో స్టార్టింగ్ ఫ్రమ్ సండే అని చెప్తున్నారు కాబట్టి సండే నుంచి తీసుకుందాం. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే,
అండ్ సాటర్డే. సో ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో తమిళ్ వాజ్ స్టార్ట్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ థర్స్డే. సో తమిళ్ అనేది థర్స్డే తర్వాతనంట. సో థర్స్డే తర్వాతనంటే అయితే ఫ్రైడే అయి ఉండాలి లేదా సాటర్డే అయి ఉండాలి. నెక్స్ట్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ వర్ టాట్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ తమిళ్. ఇంగ్లీష్కి తమిళ్కి మిడిల్లో 2. సో అంటే 1 2 ఇంగ్లీష్. సో అలాగే 1 2 ఇంగ్లీష్. నెక్స్ట్ ఫిజిక్స్ వాజ్ స్టార్ట్ 2 days బిఫోర్ ఇంగ్లీష్. ఫిజిక్స్ అనేది ఇంగ్లీష్కి 2 days బిఫోర్ అంటే 1 గ్యాప్లో ఫిజిక్స్. సో ఇక్కడ కూడా 1 గ్యాప్లో ఫిజిక్స్. నెక్స్ట్ యాజ్ మెనీ సబ్జెక్ట్స్ స్టార్ట్ బిఫోర్ ఫిజిక్స్ యాజ్ ఆఫ్టర్ సైన్స్. సో ఫిజిక్స్కి బిఫోర్ ఎన్నైతే చెప్తున్నారో సైన్స్కి తర్వాత కూడా సేమ్. సో ఫిజిక్స్కి బిఫోర్ ఏం లేవు కాబట్టి సైన్స్కి ఆఫ్టర్ కూడా ఏం ఉండకూడదు. సో ఇక్కడ ఫిజిక్స్కి బిఫోర్ 1 ఉంది కాబట్టి సైన్స్కి ఆఫ్టర్ 1. నెక్స్ట్ నైదర్ కెమిస్ట్రీ నార్ బయాలజీ వాజ్ స్టార్ట్ ఆన్ థర్స్డే అండ్ వెన్స్డే. సో థర్స్డే వెన్స్డే బయాలజీ కెమిస్ట్రీ అవ్వకూడదు. అంటే 2 అవ్వకూడదు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఒక ఛాన్సే ఉంది, ఏదో కెమిస్ట్రీ బయాలజీ ఏదో ఒకటి వచ్చేస్తుంది కాబట్టి పాసిబిలిటీ అవ్వదు. సో మనకి కెమిస్ట్రీ బయాలజీ అనేది థర్స్డే వెన్స్డే అవ్వకూడదు. సో కెమిస్ట్రీ బయాలజీ థర్స్డే వెన్స్డే అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కెమిస్ట్రీ బయాలజీ ఇంక రిమైనింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం తీసేసుకోవచ్చు. ఏంటది? కంప్యూటర్. నెక్స్ట్ మోర్ దెన్ 2 సబ్జెక్ట్స్ ఆర్ టాట్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ బయాలజీ. మోర్ దెన్ 2 అన్నారు కాబట్టి సో బయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో కెమిస్ట్రీ వాజ్ స్టార్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే. సో కెమిస్ట్రీ వాజ్ స్టార్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే అని చెప్తున్నారు. సో కెమిస్ట్రీ అనేది ఏ డే అని చెప్తున్నారు? ట్యూస్డే కదా. సో ట్యూస్డే అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ అరేంజ్మెంట్. సో ట్యూస్డే ఇంగ్లీష్. సో చెక్ చేద్దాం. ట్యూస్డే అనేది కెమిస్ట్రీ కాదు. సో సాటర్డే బయాలజీ. సో బయాలజీ అనేది సాటర్డే కాదు. నెక్స్ట్ థర్స్డే కంప్యూటర్. థర్స్డే కంప్యూటరా? సో థర్స్డే కంప్యూటర్ కాబట్టి సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ వాజ్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బయాలజీ అండ్ కంప్యూటర్. బయాలజీకి కంప్యూటర్కి మిడిల్లో ఏది చెప్తారు అని చెప్తున్నారు. సో బయాలజీ కంప్యూటర్ చూద్దాం. సో బయాలజీకి కంప్యూటర్కి మిడిల్లో కెమిస్ట్రీ ఎగ్జాక్ట్లీ మిడిల్ అని చెప్పారు కాబట్టి సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ సబ్జెక్ట్స్ వర్ టాట్ ఆఫ్టర్ సైన్స్. సో సైన్స్కి తర్వాతనే ఎన్ని సబ్జెక్ట్స్ చెప్తున్నారు? 1 కదా. సో మనకి 1 అనేది ఇక్కడ డైరెక్ట్గా లేదు, చూద్దాం. యాజ్ మెనీ సబ్జెక్ట్స్ స్టార్ట్ బిఫోర్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీకి బిఫోర్ ఎన్ని చెప్తున్నారు? 2. సో సెట్ అవ్వదు. నెక్స్ట్ యాజ్ మెనీ సబ్జెక్ట్స్ స్టార్ట్ బిఫోర్ ఫిజిక్స్. సో ఫిజిక్స్కి బిఫోర్ 1 కదా, మనకు కావాల్సింది కూడా 1 కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ which of the following statement is true with respect to final arrangement. So physics was taught immediately before biology. Physics అనేది బయాలజీకి immediately before అని చెప్తున్నారు కానీ immediately after కదా. నెక్స్ట్ తమిళ్ వాజ్ taught on Friday. సో తమిళ్ అనేది ఫ్రైడే అని చెప్తున్నారు కానీ తమిళ్ అనేది సాటర్డే. సో అది అవ్వదు. నెక్స్ట్ ఓన్లీ 1 సబ్జెక్ట్ వాజ్ స్టార్ట్ ఆఫ్టర్ కంప్యూటర్. కంప్యూటర్కి తర్వాత 1 సబ్జెక్ట్ అని చెప్తున్నారు కానీ 2 సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ వర్ టాట్ బిట్వీన్ కెమిస్ట్రీ అండ్ సైన్స్. సో కెమిస్ట్రీకి సైన్స్కి మిడిల్లో 2 ఉన్నాయంట. సో కెమిస్ట్రీకి సైన్స్కి మిడిల్లో 2 ఉన్నాయి కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆర్చి విజిటెడ్ 7 different cities on 7 different days of the same week beginning on Monday. సో మండే నుంచి ఆర్చి అనేవాడు డిఫరెంట్ సిటీస్ని విజిట్ చేస్తాడంటే సో మండే నుంచి తీసుకోమని చెప్పున్నారు కాబట్టి సో డేస్ తీసుకున్నాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో చూద్దాం. మిలాన్ వాజ్ నాట్ ద ఫస్ట్ సిటీ విజిటెడ్ బై హిమ్. మిలాన్ అనేది
ఫస్ట్ సిటీ కాదంట తను విజిట్ చేసింది. హీ విజిటెడ్ 1 city బిట్వీన్ ప్యారిస్ అండ్ లయాన్. హీ విజిటెడ్ అట్లీస్ట్ 4 different cities బిఫోర్ విజిటింగ్ నైస్. సో నైస్ని విజిట్ చేసే ముందు తను అట్లీస్ట్ 4 సిటీస్ని ముందు విజిట్ చేశాడంటే, అట్లీస్ట్ 4 అంటే 4 ఉండొచ్చు, 4 కంటే ఎక్కువ ఉండొచ్చు. సో నైస్కి బిఫోర్, నైస్ని విజిట్ చేయకుండా ముందు తను ముందు ఎన్ని విజిట్ చేసి ఉండాలి అంటే అట్లీస్ట్ 4 అంటే 4 ఉండొచ్చు, 4 కంటే ఎక్కువ. సో 1 2 3 4 నైస్ ఇక్కడ ఉండొచ్చు. సో లేదు అని అంటే ఇక్కడ 4 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కదా. సో 5 నెక్స్ట్ 6. నెక్స్ట్ బిట్వీన్ నైస్ అండ్ లయన్ హీ విజిటెడ్ 4 different cities. సో లయన్కి నైస్కి 4 different cities అంటే సో 1 2 3 4 సెట్ అవ్వట్లా. సో 1 2 3 4 లయన్. సో అలాగే 1 2 3 4 లయన్. నెక్స్ట్ హీ విజిటెడ్ 1 city బిట్వీన్ ప్యారిస్ అండ్ లయన్. సో ప్యారిస్కి లయన్కి 1 అని చెప్పాడు కాబట్టి ప్యారిస్. సో 1 గ్యాప్ ప్యారిస్. హీ విజిటెడ్ విన్నా ఇమీడియట్లీ బిఫోర్ హీ విజిటెడ్ మునిక్. సో విన్నా అనేది ఎలా అంట, మునిక్కి ఇమీడియట్లీ బిఫోర్ అంటే అడ్జసెంట్గా ఉండాలి. సో ఇక్కడ అడ్జసెంట్ ఇక్కడే కదా ఉన్నాయి. సో మునిక్కి విన్నా అడ్జసెంట్. వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ ట్యూస్డే హీ విజిటెడ్ బెర్లిన్. సో ట్యూస్డే తర్వాత బెర్లిన్ అంట. సో మనకి ఏం చెప్పున్నాడు, ట్యూస్డే తర్వాత బెర్లిన్ అంటే ట్యూస్డే తర్వాతన బెర్లిన్. సో ట్యూస్డే తర్వాతన బెర్లిన్. సో ఇంక రిమైనింగ్ ఏముంది, మిలాన్ కదా. సో మనకి ఏమని చెప్పాడు, మిలాన్ అనేది తను ఫస్ట్ విజిట్ చేయకూడదు అని చెప్పాడు. కానీ ఇందులో ఫస్ట్ విజిట్ చేస్తున్నాడు కాబట్టి పాసిబిలిటీని తీసేస్తాం, దీన్ని కన్సిడర్ చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ షోస్ ద పెయిర్ ఆఫ్ సిటీస్ ఆర్చి విజిటెడ్ ఆన్ అడ్జసెంట్ డేస్. సో బెర్లీ మునిక్. సో బెర్లీ మునిక్ కాదు. లయన్ ప్యారిస్. సో లయన్ ప్యారిస్ కాదు. వీనా నైస్. సో వీనా నైస్ కాదు. ప్యారిస్ విన్నా. సో ప్యారిస్ విన్నా అనేది అడ్జసెంట్ గా ఉంది కాబట్టి సో ఆప్షన్ D is the answer. Next, how many cities did he visit between Lyon and Berlin? So Berlin ki Lyon ki. So Berlin ki Lyon ki చూస్తే గనక 1 2 3 4 5. సో 5 అనేది ఆప్షన్ C లో ఉంది కాబట్టి we can go with option C. నెక్స్ట్ ఆర్చి విజిటెడ్ డాష్ ఆన్ ఏ థర్స్డే. సో థర్స్డే ఏం విజిట్ చేస్తున్నాడు, వీన్నా కదా. సో వీన్నా అనేది ఆప్షన్ B లో ఉంది కాబట్టి we can go with option B. Next, which of the following cities were visited by him on one of the days after he visited Paris? Paris తర్వాతన ఏది విజిట్ చేశాడు, ప్యారిస్ తర్వాత విన్నా మునిక్ నైస్ అండ్ బెర్లిన్. విన్నా మునిక్ నైస్ అండ్ బెర్లిన్. సో మనకి ఓన్లీ విన్నా మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ E is the answer. నెక్స్ట్ విచ్ సిటీ డిడ్ హీ విజిట్ ఆన్ ద సండే. సో సండే ఏది విజిట్ చేశాడు, సో సండే ఏం విజిట్ చేశాడు, బెర్లిన్ కదా. సో బెర్లిన్ అనేది ఆప్షన్ B లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ B. నెక్స్ట్ 7 friends plan to buy new phone of brands. So in the same order but not on different days of the week starting from Sunday and ending on Saturday. సో 7 friends ఉన్నారంట. ఆ 7 friends డిఫరెంట్ బ్రాండ్ ఫోన్స్ ని కొనాలని అనుకుంటున్నారు. సో అది ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ సండే నుంచి సాటర్డే వరకు. సో ఫస్ట్ డేస్ తీసుకుందాం. సో దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. భారతి బాట్ వివో ఫోన్ ఆన్ ట్యూస్డే. సో భారతి అనే వాళ్ళు వివో ఫోన్ కొంటారంట. సో అది కూడా ట్యూస్డే అని చెప్పుకున్నారు. నెక్స్ట్ దెర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 1 day బిట్వీన్ భారతి అండ్ రోహిత్ హూ బాట్ జియోమీ ఫోన్. భారతికి రోహిత్కి 1 గ్యాప్ ఉండాలంట. సో 1 గ్యాప్ రోహిత్ ఇక్కడ తీసుకోవచ్చు, లేదు అని అంటే పిలోలో కూడా అయ్యి ఉండొచ్చు కదా. సో భారతి వివో. సో 1 గ్యాప్ రోహిత్. సో ఇక్కడ రోహిత్ హూ బాట్ జియోమీ ఫోన్. సో హూ అంటే ఇమీడియట్లీ బిఫోర్ రోహిత్ కాబట్టి రోహిత్, బట్ నాట్ ఆన్ సండే. కానీ సండే అవ్వకూడదు అంటే రోహిత్ సండే అవ్వకూడదు అన్నారు కాబట్టి ఈ పాసిబిలిటీ అవ్వదు. సో రోహిత్ అనే వాళ్ళు జియోమీ ఫోన్ కొనాలి. 2 friends bought their phones between Aman and Shiv who bought an Apple phone. సో అమన్కి
శివ్కి 2 persons కొనాలంట. సో శివ్ అనే వాళ్ళు యాపిల్ ఫోన్ కొనాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ దిశ బాట్ హెర్ ఫోన్ ఆన్ ఏ డే ఇమీడియట్లీ బిఫోర్ యాపిల్ ఫోన్ వాస్ బాట్. సో దిశ అనే వాళ్ళు యాపిల్కి ఇమీడియట్లీ బిఫోర్ కొనాలి అని చెప్పున్నారు. సో ఇమీడియట్లీ బిఫోర్ అంటే మనం యాపిల్ని ఇక్కడ తీసుకోవచ్చు, లేదు అని అంటే యాపిల్ని ఇక్కడ కూడా తీసుకోవచ్చు. యాపిల్కి అదే శివ్కి అమ్మన్కి 2 ఉండాలి కాబట్టి ఛాన్స్ లేదు కాబట్టి ఫర్ సపోజ్ మనం శివ్ని ఇక్కడ తీసుకుంటే, సో శివ్ యాపిల్ ఫోన్ కొంటారు, శివ్కి అమ్మన్కి 1 2 అమ్మని అనుకుందాం. సో యాపిల్కి ఇమీడియట్లీ బిఫోర్, సో దిశ బాట్ హెర్ ఫోన్ ఆన్ ఏ డే ఇమీడియట్లీ బిఫోర్ యాపిల్ బాట్. సో యాపిల్కి ముందు అన్నారు కాబట్టి దిశ ఇక్కడ తీసుకుందాం. తరుణ్ బాట్ మోటరోలా ఫోన్ బట్ నాట్ ఆన్ సండే. సో తరుణ్ అనే వాళ్ళు మోటరోలా ఫోన్ కొంటారు, సండే ఎవరంటే సో మండే అయి ఉండాలి. తరుణ్ మోటో. సో నెక్స్ట్ చాహత్ బాట్ నైదర్ రియల్మీ నార్ నోకియా, దిశ డిడ్ నాట్ బై రియల్మీ ఫోన్. సో మనకి ఏమని చెప్తున్నారు, ఇంక రిమైనింగ్ మిగిలిపోయిన వాళ్ళు చాహత్ కదా. సో చాహత్ అనే వాళ్ళు రియల్మీ కానీ నోకియా కానీ అవ్వకూడదు. రియల్మీ నోకియా అవ్వకూడదు అంటే ఇంకేం మిగిలింది మనకి, శాంసంగ్ కదా. సో అలాగే దిశ డిడ్ నాట్ బై రియల్మీ ఫోన్ అంటే అమ్మన్ రియల్మీ అవుతారు, ఇంకా రిమైనింగ్ దిశ అనే వాళ్ళు నోకియా. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది చూద్దాం. దిశ బాట్ ఏ ఫోన్ ఆఫ్ విచ్ బ్రాండ్. దిశ అనే వాళ్ళు ఏ ఫోన్ బ్రాండ్ కొంటున్నారు, నోకియా కదా. సో నోకియా అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి we can go with option B. Next, which of the following combination is true based on the above statements? చాహత్ జియోమి, చాహత్ అనే వాళ్ళు శాంసంగ్, అలాగే రోహిత్ వివో. సో రోహిత్ అనే వాళ్ళు జియోమి. నెక్స్ట్ సాటర్డే శివ్, సో సాటర్డే అనే వాళ్ళు శివ్. సో సాటర్డే శివే కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ బాట్ ఏ ఫోన్ ఆన్ సండే. సో సండే రోజున ఎవరు కొంటున్నారు, సో సండే రోజున ఎవరు కొంటున్నారు, చాహత్ కదా. సో చాహత్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ బాట్ ఫోన్ ఆఫ్టర్ ద డే తరుణ్ బాట్. తరుణ్ తర్వాతనే ఎంతమంది కొంటారు, సో తరుణ్ తర్వాత ఎంతమంది, 1 2 3 4 5. సో 5. సో 5 అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ 7 persons went to stitching class on 7 different days from Monday to Sunday. సో 7 persons అనే వాళ్ళు 7 different days లో స్టిచ్చింగ్కి వెళ్తారంట, అది కూడా మండే నుంచి సండే వెళ్తారు. ఆఫ్ ద సేమ్ వీక్ ఈచ్ పర్సన్ లైక్ డిఫరెంట్ క్లాత్స్. సో ప్రతి పర్సన్ కూడా డిఫరెంట్ క్లాత్స్ని లైక్ చేస్తారని చెప్పున్నారు. సో మనకి ఫస్ట్ డేస్ని తీసుకుందాం. మండే నుంచి సండే అని చెప్పున్నారు కదా. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, ఎఫ్ వెంట్ టు ద క్లాస్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ థర్స్డే. ఎఫ్ అనేది థర్స్డేకి బిఫోర్ వెళ్తుంది అని చెప్పున్నారు. సో ఎఫ్కి థర్స్డేకి బిఫోర్ ఎఫ్ కాబట్టి సో ఎఫ్ అయితే వెన్స్డే అయి ఉండాలి, లేదా ట్యూస్డే అయి ఉండాలి, లేదా మండే అయి ఉండాలి. నెక్స్ట్ సో ఓన్లీ 2 persons వెంట్ బిట్వీన్ ఎఫ్ అండ్ వన్ హూ లైక్స్ లేస్. ఎఫ్కి లేక్స్ లైక్ చేస్తున్న వాళ్ళకి 2 persons. సో ఎఫ్ 1 2 లేస్, సో ఎఫ్ 1 2 లేస్, సో ఎఫ్ 1 2 లేస్. నెక్స్ట్ జీ వెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వన్ హూ లైక్స్ లేస్. జీ అనేది లేస్ని లైక్ చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ ఆఫ్టర్. సో లేస్ లైక్ చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్లీ ఆఫ్టర్, జీ ఇమీడియట్లీ ఆఫ్టర్. యాజ్ మెనీ పర్సన్స్ వెంట్ బిఫోర్ జీ యాజ్ ఆఫ్టర్ వన్ హూ లైక్స్ నైలాన్. జీకి బిఫోర్ ఎంతమంది అయితే వెళ్తున్నారో నైలాన్కి ఆఫ్టర్ అంతమందే వెళ్ళాలి. జీకి బిఫోర్ ఇక్కడ లాస్ట్ ఉంది కాబట్టి నైలాన్ అనేది ఎండింగ్లో ఉండాలి. సో ఇక్కడ జీకి బిఫోర్, జీ అనేది లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ కాబట్టి నైలాన్ అనేది ఫస్ట్ నుంచి సెకండ్. సో ఇక్కడ ఆఫ్టర్ 2 ఉన్నాయి కాబట్టి నైలాన్కి బిఫోర్ 2 ఉండాలి. నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ క్రీప్ వెంట్ 3 days ఆఫ్టర్ వన్ హూ లైక్స్ నైలాన్. సో నైలాన్కి 3 days ఆఫ్టర్ క్రీప్ని లైక్ చేస్తున్న వాళ్ళు. సో అంటే 1 2 క్రీప్. సో అలాగే 1 2 క్రీప్ ఛాన్స్ లేదు, సో ఎందుకంటే 3 days ఆఫ్టర్ అని చెప్పారు కాబట్టి. సో 1 2 క్రీప్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ వెంట్ బిఫోర్ వన్ హూ లైక్స్ క్రీప్. సో క్రీప్కి బిఫోర్
ఎంతమంది అయితే వెళ్తున్నారు ఈజ్ 1 more than the number of persons went after B. సో బీకి ఆఫ్టర్ వెళ్ళే వాళ్ళకంటే క్రీప్కి ముందు వెళ్ళే వాళ్ళు ఒకరు ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ చూస్తే 1 2 3 కదా, అంటే బీకి ఆఫ్టర్ 2 ఉండాలి. సో బీకి ఆఫ్టర్ 2 అంటే బి. సో ఇక్కడ క్రీప్కి బిఫోర్ 1 2 3 4 5 కాబట్టి బీకి ఆఫ్టర్ 4. సో 1 2 3 4 బి. నెక్స్ట్ ఓన్లీ 3 persons went between B and A. బీకి ఏకి 3 అన్నారు కాబట్టి 1 2 3 ఏ. సో 1 2 3 ఏ. సి హూ లైక్స్ సాటిన్ అండ్ వన్ 2 days before D. సి అనేది సాటిన్ అంట, అంటే ఇంక రిమైనింగ్ ఇక్కడే కదా ఉంది. 2 days before D. సో సి అనేది సతిన్ 2 days before, Dకి 2 days before. నెక్స్ట్ నైదర్ ఎఫ్ నార్ జీ లైక్స్ లెదర్. ఎఫ్ కానీ జీ కానీ లెదర్ అవ్వకూడదంటే ఇంక రిమైనింగ్ ఇదే లెదర్ అవ్వాలి. ఎఫ్ కానీ జీ కానీ లెదర్ అవ్వకూడదంటే ఇది లెదర్ అవ్వాలి. ఇంకా రిమైనింగ్ పర్సన్ని తీసేసుకుందాం. సో ఏ బి సి డి ఈ ఎఫ్. సో ఈ. నెక్స్ట్ ద వన్ హూ లైక్ కాటన్ వెంట ఆఫ్టర్ ఈ. ఈకి తర్వాత కాటన్ లైక్ చేసే వాళ్ళు వెళ్ళాలంట, కానీ ఇక్కడ ఈకి తర్వాత కాటన్ లేదు, ఛాన్స్ లేదు. ఇంకా రిమైనింగ్ ఇక్కడ మిగిలిపోయింది ఏంటో చెక్ చేద్దాం. ఏం మిగిలిపోయింది మనకి? క్రీప్, లెనిన్, కాటన్. సో ఇది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చెక్ చేద్దాం. చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వెంట్ టు ద స్టిచ్చింగ్ క్లాస్ ఆన్ మండే స్టిచ్చింగ్ క్లాస్కి ఎవరు వెళ్తారు? ఏ కదా. ఏ అంటే ద వన్ హూ లైక్స్ నైలాన్. సో అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and thus form a group. Which one of the following doesn't belong to that group? సో ఏసి ఇచ్చున్నారు, చూద్దాం. ఏసి ఏకి ఇమీడియట్లీ బిలో సి. సో అలాగే ఈజీ ఈకి ఇమీడియట్లీ బిలో జి. సో నెక్స్ట్ అలాగే ఎఫ్డి ఎఫ్కి ఇమీడియట్లీ బిలో డి. ఓకే. సో నెక్స్ట్ డిబి డికి ఇమీడియట్లీ బిలో బి. నెక్స్ట్ సిఈ. సో సిఈ చెక్ చేసినట్లయితే సికి ఈకి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆప్షన్ E is the odd one. Next, which of the if the persons who went to the stitching class after D are allowed to learn new designs, then how many persons learn new designs? D కి తర్వాత వెళ్ళే వాళ్ళందరూ న్యూ డిజైన్స్ నేర్చుకోవడానికి వెళ్తారంటే ఎంతమంది, అంటే D కి తర్వాత ఎంతమంది ఉంటారని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి D కి తర్వాత 1 2 3 కదా. సో 3. సో 3 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు వెన్స్డే. సో ఏకి వెన్స్డేకి రిలేషన్ ఇచ్చారు, చూద్దాం. సో ఏకి వెన్స్డే కంటే ఏకి 2 days ఆఫ్టర్. నెక్స్ట్ అలాగే బి ఈజ్ రిలేటెడ్ టు సండే అంటే బికి 2 days ఆఫ్టర్. దెన్ ఇన్ ద సేమ్ వే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఇస్ రిలేటెడ్ టు ఫ్రైడే. సో అంటే 2 days ఆఫ్టర్ ఫ్రైడే ఉండాలి. సో 2 days ఆఫ్టర్ ఫ్రైడే అంటే ఎఫ్కి. సో ఎఫ్ అనేది ఆప్షన్ డిలో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ. ఎఫ్ లెనిన్ అని ఇచ్చారు, చూద్దాం. సో ఎఫ్ కాటన్ కాదు. నెక్స్ట్ బి నైలాన్. సో బి అనేది నైలాన్ కాదు, లెదర్. నెక్స్ట్ జీ లెదర్. జీ లెదర్ కాదు. ఓకే. నెక్స్ట్ డి కాటన్ చెక్ చేద్దాం. డి కాటన్ కాదు. నెక్స్ట్ ఏ లేస్. సో ఏ అనేది లేస్. సో ఏ అనేది కూడా సో ఇక్కడ మనకి ఏ కాదు, ఈ ఇవ్వాలి. సో ఈ అనేది లేస్. సో ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. 7 people అటెండ్ సెమినార్స్ ఆన్ 7 different days స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే అని చెప్తున్నారు. సో మండే నుంచి సండే తీసుకుందాం.
So next, only one person attends the seminar between P and one who attends in Agra. So N does not attend in Agra and attend before one who attends the seminar in Cuttack. So మనకి ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ మొత్తం చదివితే కనుక P attends the seminar one of the days after P. P అనేది ఏమవ్వాలి, వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ ఫ్రైడే. ఫ్రైడేకి వన్ ఆఫ్ ద డేస్ అవ్వాలి అని అంటే P సాటర్డే అవ్వచ్చు, లేదు అని అంటే P అనేది సండే అవ్వచ్చు. సో మనకి ఫస్ట్ పాయింట్ ఒకటి ఇచ్చారు ఏంటి, ఓన్లీ వన్ పర్సన్ అటెండ్స్ ద సెమినార్ బిట్వీన్ P అండ్ వన్ హూ అటెండ్స్ ఇన్ ఆగ్రా. సో P వన్ గ్యాప్లో ఆగ్రా, సో P వన్ గ్యాప్లో ఆగ్రా. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, లాస్ట్లో ఇక్కడ మనకి P అటెండ్స్ సెమినార్ ఇన్ ఇండోర్. P అనేది ఇండోర్లో అటెండ్ అవుతుందంట. సో ఇది కూడా తీసేసుకుందాం, P అనేది ఇండోర్. నెక్స్ట్ 2 persons attends the seminar between Agra and Pune. సో ఆగ్రాకి పూణేకి 2 persons అని చెప్పారు కాబట్టి, సో ఆగ్రాకి పూణేకి 2 persons అని అంటే కనుక 1 to పూణే ఇక్కడ తీసుకోవచ్చు, లేదు అని అంటే ఆఫ్టర్ కూడా తీసుకోవచ్చు. చూద్దాం, 1 to పూణే. నెక్స్ట్ P attends the seminar one of the days after Friday. Only one person attends the seminar between Q and Pune. సో 1 gap Q. సో వన్ గ్యాప్ క్యూ ఇక్కడ తీసుకోవచ్చు లేదా బిఫోర్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ చెప్పున్నారు మనకి, 2 persons అటెండ్ ద సెమినార్ బిట్వీన్ ఇండోర్ అండ్ గ్వాలియర్. సో ఇండోర్ 1 to గ్వాలియర్, సో 1 to గ్వాలియర్. నెక్స్ట్ 1 person attend the seminar between S and one who attends in Mumbai. సో ఎస్కి ముంబైకి 1 person ఉండాలి. 2 persons attend the seminar between attends in Mumbai and K. The number of persons attend seminar after S. సో ఎస్కి ఆఫ్టర్ ఉన్న వాళ్ళు ఒకరు తక్కువ ఉండాలంట. The number of persons attend before బెంగళూరు. సో బెంగళూరుకి ముందు అటెండ్ అయ్యే వాళ్ళకంటే ఎస్కి ఆఫ్టర్ ఒకరు తక్కువ ఉండాలంట. ఫర్ సపోజ్ ఎస్ ఇక్కడ తీసుకుంటే 0 కాబట్టి బెంగళూరుకి ముందు 1, సో అంటే బెంగళూరు. సో ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారంటే ఎస్ అటెండ్స్ ఆఫ్టర్ బెంగళూరు, బెంగళూరు తర్వాత మాత్రమే ఎస్ ఉండాలి. సో ఇక్కడ ఎస్కి ఒక కండిషన్ ఇచ్చారు, ఎస్ అండ్ వన్ హూ అటెండ్ ద సెమినార్ ఇన్ ముంబైకి 1 ఉండాలి. సో ముంబై. నెక్స్ట్ 2 persons అటెండ్ ద సెమినార్ బిట్వీన్ ముంబై అండ్ కే. సో 1 to కే. నెక్స్ట్ టీ అటెండ్స్ ద సెమినార్ ఇమీడియట్లీ బిఫోర్ ఎల్. ఎల్కి ఇమీడియట్లీ బిఫోర్ టీ. సో ఇంకొకటి మనకు ఫస్ట్లో ఒక పాయింట్ ఇచ్చారు, కటక్కి బిఫోర్ ఎన్ ఉండాలి. సో ఇది మనకి వచ్చిన పాసిబిలిటీ. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఏమి ఇచ్చారు, హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ద సెమినార్ ఆఫ్టర్ ఎల్. ఎల్కి ఆఫ్టర్ 2 persons కదా. సో 2 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఎన్ అటెండ్ సెమినార్ అండ్ డాష్. సో ఎన్ అనేది ఎప్పుడు అటెండ్ అవుతుంది సెమినార్కి, సో ఎన్ అనేది మండే. సో మండే అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అటెండ్స్ సెమినార్ ఆన్ థర్స్డే. సో థర్స్డే ఎవరు అటెండ్ అవుతున్నారు, సో టీ ఆగ్రా. సో ఎవరైతే ద వన్ హూ అటెండ్స్ ఇన్ ఆగ్రా అని ఇచ్చున్నారు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ సి ఈజ్ రిలేటెడ్ టు ముంబై in the same way S is related to. So if L is related to Mumbai in the same way S is related to. So L ki Mumbai ki relation చూద్దాం. L Mumbai అలాగే S is related to Cuttack. సో Cuttack అనేది ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి we can go with ఆప్షన్ ఏ. నెక్స్ట్ if n ends seminar immediately before dash in dash. సో n అనేది immediately before ఎవరికి immediately before అవుతుంది n. సో K కి బెంగళూరు. సో K n అటెండ్ సెమినార్ ఇమీడియట్లీ బిఫోర్ డాష్ అండ్ డాష్. సో n అనేది Kకి ఇమీడియట్లీ బిఫోర్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ బెంగళూరు కాదు, n అటెండ్స్ ఇమీడియట్లీ బిఫోర్ K బెంగళూరు. సో అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద సో నెక్స్ట్ చూస్తే కనుక 7 persons ఆర్ అటెండింగ్ ద ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ ద సేమ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ సండే టు సాటర్డే. సో సండే నుంచి సాటర్డే వరకు అటెండ్ అవుతారంట. సో సండే, మండే, ట్యూస్డే,
సో మనకి ఏం చెప్పున్నారు, ఈ అటెండ్స్ ద ఎగ్జామ్ 3 days ఆఫ్టర్ ఎఫ్ బట్ నాట్ ఆన్ సాటర్డే. సో ఈ అనేది ఎఫ్కి 3 days ఆఫ్టర్ అంటే 1 to ఈ బట్ నాట్ ఆన్ సాటర్డే. కానీ ఎఫ్ అనేది ఈ అనేది సాటర్డే అవ్వకూడదంట. నెక్స్ట్ మోర్ దెన్ 1 person అటెండ్స్ ద ఎగ్జామ్ బిట్వీన్ ఈ అండ్ డి డజంట్ attend the exam on Monday. As many persons attend the exam between E and D as between G and D. A attend the exam after Thursday. A అనేది థర్స్డే తర్వాతనంట. సో మనకి ఇంకేమి ఇచ్చే బి అటెండ్స్ ద ఎగ్జామ్ బిఫోర్ సి. బి అనేది సికి బిఫోర్ బట్ నాట్ అడ్జసెంట్ టు జీ. జీకి అడ్జసెంట్ అవ్వకూడదు. సో ఇక్కడ ఈ అబ్జర్వ్ చేస్తే సో ఈ అనేది సాటర్డే అవ్వకూడదు, కానీ ఎఫ్కి 3 days ఆఫ్టర్ కాబట్టి ఈ ఇక్కడ తీసుకుంటే 1 to ఎఫ్ ఇలా అయి ఉండొచ్చు, లేదా ఈ ఇక్కడ తీసుకుంటే 1 to ఎఫ్ ఇలా అయి ఉండొచ్చు, లేదా ఈ ఇక్కడ తీసుకుంటే 1 to ఎఫ్. నెక్స్ట్ మోర్ దెన్ 1 person ఈజ్ అటెండ్ బిట్వీన్ ఈ అండ్ డి. డి అటెండ్ ద ఎగ్జామ్ ఆన్ మండే. సో మోర్ దెన్ 1 person అన్నారు. సో ఒకటి కంటే ఎక్కువ ఉండాలి, కానీ మండే అవ్వకూడదు కాబట్టి సండే. సో ఇక్కడ కూడా మోర్ దెన్ 1 person మండే అవ్వకూడదు అని చెప్పున్నారు. సో ఇక్కడ మోర్ దెన్ 1 person అన్నారు కాబట్టి డి ఇక్కడ. సో నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ అటెండ్ ద బిట్వీన్ ఈ అండ్ డి యాజ్ బిట్వీన్ జీ అండ్ ఏ. సో ఈకి ఏకి ఎంతమంది ఉన్నారు, జీకి ఈకి డికి. సో 1 2 3 4. సో 4 ఉన్నారు కాబట్టి జీకి ఏకి కూడా 4. జీ అనేది ఏ అటెండ్స్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ థర్స్డే. సో ఏ అనేది ఏ ఎగ్జామ్ ఆఫ్టర్ థర్స్డే అని చెప్పున్నారు కాబట్టి ఇది. సో ఇప్పుడు జీ అనేది బీకి అడ్జసెంట్గా ఉండకూడదంట. సో ఇప్పుడు ఈకి డికి చెక్ చేస్తే 4 కాబట్టి జీకి ఏకి 4. 1 2 3 4. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈకి డికి 1 2 3 అంటే జీకి ఏకి కూడా 3 ఉండాలి. సో అంటే ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 3 రాదు కాబట్టి ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 3 జీ. సో నెక్స్ట్ ఇక్కడ ఈకి డికి చూస్తే 1 2 కాబట్టి జీకి ఏకి 2 ఉండాలి, థర్స్డేకి తర్వాతనే ఏ ఉండాలి కాబట్టి 1 2 జీ. సో నెక్స్ట్ బి అటెండ్స్ ద ఎగ్జామ్ బిఫోర్ సి. సికి బిఫోర్ బి అటెండ్ అవ్వాలి, సికి బిఫోర్ బి, సికి బిఫోర్ బి బట్ నాట్ అడ్జసెంట్ టు జీ. బి అనేది జీకి అడ్జసెంట్ ఉండకూడదు, కానీ ఇక్కడ బికి జీ అడ్జసెంట్ అయిపోతుంది కాబట్టి 2 possibilities తీసేస్తాం. సో దీన్ని కన్సిడర్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఫైనల్ అరేంజ్మెంట్. బి అటెండ్స్ ద ఎగ్జామ్ 2 days ఆఫ్టర్ జీ. సో బి అనేది జీకి 2 days ఆఫ్టరే కదా, సో అవుతుంది. సో నెక్స్ట్ సి అటెండ్స్ ద ఎగ్జామ్ ఆన్ థర్స్డే. సో కరెక్ట్. ఈ అటెండ్స్ ద ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఏ. ఏకి ఇమీడియట్లీ బిఫోర్ కరెక్ట్. జీ అటెండ్స్ ద ఎగ్జామ్ బిఫోర్ థర్స్డే. సో థర్స్డేకి బిఫోర్ కాబట్టి సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ అటెండ్స్ ద ఎగ్జామ్ ఆన్ వెన్స్డే. సో వెన్స్డే ఎవరు అటెండ్ అవుతున్నారు, బి కదా. సో బి అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. Next, if all the persons attend the exam in reverse alphabetical order from Sunday, then how many persons remain unchanged in their position? So Sunday నుంచి reverse alphabetical order అంటే సో సాటర్డే నుంచి alphabetical order అనే కదా. సో ఏ బి సి డి ఈ ఎఫ్ జి. సో మనకి ఇక్కడ సి చేంజ్ అవ్వలేదు, ఏ చేంజ్ అవ్వలేదు, అంటే ఓన్లీ 2. సో 2 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. Next, 4 of the following 5 are alike in a certain way as per the given arrangement and thus form a group. Find the one that doesn't belong to that group. So ఈ ఏ ఇచ్చున్నారు. సో ఈ ఏకి చూద్దాం ఫస్ట్. సో ఈ ఏ, సో ఈకి ఇమీడియట్లీ బిలో. నెక్స్ట్ అలాగే సిఈ, సికి ఇమీడియట్లీ బిలో. సో సికి ఇమీడియట్లీ బిలో. ఎఫ్కి ఎఫ్ బి చెక్ చేద్దాం. సో ఎఫ్కి ఇమీడియట్లీ బిలో. నెక్స్ట్ డిసి, డికి ఇమీడియట్లీ బిలో లేదు కాబట్టి సో ఇంకా డిసి అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ అటెండ్స్ ద ఎగ్జామ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే. ఈ అనేది ఏ రోజున ఎగ్జామ్కి అటెండ్ అవుతుంది, ఫ్రైడే. సో ఫ్రైడే అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ 7 teachers teach 7 different subjects but not necessarily in the same order. They take rest on one day in a week from Monday to Sunday. సో మండే నుంచి సండే వరకు ఒక్కొక్క రోజున రెస్ట్ తీసుకుంటారు. అంటే ఏ డేనా ఎవరు తీసుకుంటారు అనేది మనం అరేంజ్ చేయాలి. సో మండే నుంచి సండే అని చెప్పున్నారు. మండే, ట్యూస్డే,
సో కండిషన్స్ చూద్దాం. ఎన్ టీచర్స్ ఇంగ్లీష్ అండ్ హీ టేక్స్ రెస్ట్ ఆన్ ఐదర్ ఫ్రైడే ఆర్ వెన్స్డే. ఎన్ అనేది ఇంగ్లీష్ టీచ్ చేస్తుంది, కానీ ఫ్రైడే కానీ వెన్స్డే కానీ రెస్ట్ తీసుకోకూడదంట. ఓ టేక్స్ రెస్ట్ ఆన్ థర్స్డే అండ్ టీచర్స్ సివిక్స్. సో ఓ అనేది థర్స్డే రెస్ట్ తీసుకుంటుంది, సివిక్స్ టీచ్ చేస్తుంది. పి అండ్ క్యూ డు నాట్ టీచ్ హిస్టరీ అండ్ డు నాట్ టేక్ రెస్ట్ ఆన్ వెన్స్డే. సో పీక్యూ హిస్టరీ అలాగే వెన్స్డేనా టీచ్ చేయకూడదు. ఎం టీచర్స్ బయాలజీ అండ్ టేక్స్ రెస్ట్ ఆన్ సండే. ఎం అనేది బయాలజీ చెప్తుంది, అలాగే సండే రెస్ట్ తీసుకుంటుంది. ద వన్ హూ టీచర్స్ కెమిస్ట్రీ టేక్స్ రెస్ట్ ఆన్ ట్యూస్డే. సో ట్యూస్డే ఎవరు రెస్ట్ తీసుకుంటారంటే కెమిస్ట్రీ చెప్తారు. ఆర్ టీచర్స్ హిందీ అండ్ టేక్ రెస్ట్ ఆన్ మండే. సో ఆర్ అనేది హిందీ, మండే రోజున రెస్ట్ తీసుకుంటుంది. పి డజంట్ టీచ్ ఫిజిక్స్. పి అనేది ఫిజిక్స్ కూడా టీచ్ చేయకూడదు. సో పి అనేది హిస్టరీ టీచ్ చేయకూడదు, అలాగే ఫిజిక్స్ కూడా టీచ్ చేయకూడదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎన్ అరేంజ్ చేద్దాం. ఎన్ అనేది ఇంగ్లీష్ అయి ఉండాలి, ఫ్రైడే వెన్స్డే. ఫ్రైడే వెన్స్డే అవ్వకూడదు అంటే ఇంక ఖచ్చితంగా ఎన్ అనేది ఏమవ్వాలి, సాటర్డే కదా. సో పి అలాగే క్యూ. పి అనేది వెన్స్డే అవ్వకూడదు, సో అలాగే సో పి అనేది క్యూ అనేది వెన్స్డే అవ్వకూడదు. పి అనేది క్యూ అనేది వెన్స్డే అవ్వకూడదు అంటే ఇంక రిమైనింగ్ ఎవరు మిగిలిపోయారో చూద్దాం. సో ఎల్ ఎం. సో ఎల్. సో పి అనేది క్యూ అనేది వెన్స్డే అవ్వకూడదు కాబట్టి ఎల్. ఇంకా రిమైనింగ్ పి క్యూని అరేంజ్ చేయాలి. మనకి పి అనేది హిస్టరీని టీచ్ చేయకూడదంట. సో పి అనేది హిస్టరీని టీచ్ చేయకూడదు అని అంటే పి కెమిస్ట్రీ అవ్వచ్చు, రిమైనింగ్ ఇంకా క్యూ. సో క్యూ కూడా హిస్టరీ అవ్వకూడదు కాబట్టి ఎల్ అనేది హిస్టరీ. సో మనకి పీక్యూ అనేది హిస్టరీ అవ్వకూడదు అని చెప్పారు. సో పీక్యూ హిస్టరీ అవ్వకూడదు అంటే పి ఇక్కడ ఉండి నెక్స్ట్ ఇంక రిమైనింగ్ ఏం చెప్పారు, పి అండ్ క్యూ డు నాట్ టీచ్ హిస్టరీ అండ్ టేక్ రెస్ట్ ఆన్ వెన్స్డే. సో పీక్యూ వెన్స్డే అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు, పి డజంట్ టీచ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ అవ్వకూడదు కాబట్టి క్యూ అనేది ఫిజిక్స్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఎన్ టేక్స్ రెస్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్. ఎన్ అనేది సాటర్డే కదా. సో సాటర్డే అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ టీచర్స్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ఎవరు టీచ్ చేస్తారు. సో కెమిస్ట్రీ ఎవరు టీచ్ చేస్తారు, పి కదా. సో మనకి పి అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ కరెక్ట్. ఎల్ హిస్టరీ సాటర్డే. చెక్ చేద్దాం. ఎల్ హిస్టరీ సాటర్డే కాదు, వెన్స్డే. సో ఎన్ ఇంగ్లీష్ సండే. సో ఎన్ ఇంగ్లీష్ సండే కాదు, సాటర్డే. సో క్యూ ఫిజిక్స్ ఫ్రైడే. క్యూ ఫిజిక్స్ ఫ్రైడే కాబట్టి సో క్యూ ఫిజిక్స్ ఫ్రైడే, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్యూ టీచర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. సో క్యూ అనేది ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తుంది, ఫిజిక్స్. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ టేక్స్ రెస్ట్ ఆన్ వెన్స్డే. సో వెన్స్డే రెస్ట్ ఎవరు తీసుకుంటారు. సో వెన్స్డే రెస్ట్ ఎల్. సో ఎల్ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మంత్ బేస్డ్ పజిల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. 8 persons హ్యావ్ ఇంటర్వ్యూస్ ఇన్ ద సేమ్ కంపెనీ బట్ ఇన్ 8 consecutive months ఫ్రమ్ మార్చ్ టు అక్టోబర్. సో మార్చ్ నుంచి అక్టోబర్ వరకు సో ఇంటర్వ్యూస్ ఉంటాయంటే సో ఫస్ట్ మంత్స్ని తీసుకుందాం. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. సో నెక్స్ట్ కండిషన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఎం హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ బిఫోర్ జూన్. ఎంకి జూన్కి బిఫోర్ ఇంటర్వ్యూ అంటే మే అయి ఉండొచ్చు, లేదా ఏప్రిల్ అయి ఉండొచ్చు, లేదా మార్చ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ 3 persons హ్యావ్ ఇంటర్వ్యూస్ ఇన్ బిట్వీన్ టీ అండ్ ఎం. టీకి ఎంకి 3 personsకి మిడిల్ ఇంటర్వ్యూ. సో ఎం 1 2 3 టీ. సో అలాగే 1 2 3 టీ. సో నెక్స్ట్ 1 2 3 టీ.
నెక్స్ట్ O హ్యాస్ అన్ ఇంటర్వ్యూ ఇన్ ద ఇమీడియట్ మంత్ బిఫోర్ V. సో Oకి Vకి బిఫోర్ మంత్లో ఉండాలి. M అండ్ K హ్యావ్ అన్ ఇంటర్వ్యూస్ ఇన్ కాన్సిక్యూటివ్ మంత్స్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. MK కాన్సిక్యూటివ్ మంత్స్ అంటే అడ్జసెంట్గా ఉండాలి కానీ సేమ్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ W హ్యాస్ అన్ ఇంటర్వ్యూ బిఫోర్ C. Wకి Cకి బిఫోర్ ఇంటర్వ్యూ ఉంటుందంట. వన్ పర్సన్ హ్యాస్ అన్ ఇంటర్వ్యూ ఇన్ బిట్వీన్ Z అండ్ K. C హ్యాస్ అన్ ఇంటర్వ్యూ ఇన్ ద ఇమీడియట్ మంత్ ఆఫ్టర్ K. Cకి K ఉన్న మంత్. సో K అనేది Mకి అడ్జసెంట్ కదా, K ఇక్కడ తీసుకుంటే K ఇమీడియట్ ఆఫ్టర్ C రాదు కాబట్టి K C. సో ఇక్కడ కూడా K C K C. నెక్స్ట్ సో ఇక్కడ ఇంకేం కండిషన్స్ చెప్పారు. సో మనకి ఇక్కడ ఏం చెప్పారు అని అంటే వన్ పర్సన్ హ్యాస్ ఇంటర్వ్యూ బిట్వీన్ జెడ్ అండ్ కే. జెడ్కి కేకి వన్ పర్సన్ కాబట్టి సో జెడ్ని ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. మనం జెడ్ని ఇక్కడ తీసుకుంటే విఓ అడ్జసెంట్గా ఉండవు కాబట్టి ఇక్కడ తీసుకుందాం. సో ఓ వి కానీ సికి డబ్ల్యూ ముందు ఉండాలి కాబట్టి ఇది సెట్ అవ్వాలి. సో నెక్స్ట్ జెడ్కి కేకి వన్ కాబట్టి సో జెడ్కి కేకి వన్ అంటే కే జెడ్ ఇక్కడ తీసుకుంటే విఓ జెడ్కి బిఫోర్ సికి బిఫోర్ డబ్ల్యూ. సో ఇక్కడ కూడా జెడ్కి ఓకి సికి బిఫోర్ డబ్ల్యూ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అవ్వదు, ఓన్లీ సెకండ్ పాసిబిలిటీ. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇన్ విచ్ మంత్ డస్ డబ్ల్యూ హ్యాస్ ఇస్ ఇంటర్వ్యూ. సో డబ్ల్యూకి ఏ మంత్లో ఇంటర్వ్యూ ఉంటుంది, మార్చ్. సో మార్చ్ అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ హూ హ్యాస్ ఇస్ ఇంటర్వ్యూ ఇమీడియట్లీ ఆఫ్టర్ జెడ్. జెడ్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎవరికి ఉంది, టీ కదా. సో టీ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ ఇంటర్వ్యూస్ ఇన్ బిట్వీన్ వి అండ్ సి. సో వికి సికి మిడిల్లో ఎంతమందికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని అంటున్నారు. సో వికి సికి మిడిల్లో ఎంతమందికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, 1 2 3. సో 3 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ హూ హ్యాస్ ఇస్ ఇంటర్వ్యూ ఇమీడియట్లీ బిఫోర్ ఓ. సో ఓకి ఇమీడియట్లీ బిఫోర్ ఎవరికి ఉంది, సో ఓకి ఇమీడియట్లీ బిఫోర్ టీకి కదా. సో ఓకి ఇమీడియట్లీ బిఫోర్ టీ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో టీవీ ఇచ్చున్నారు చూద్దాం ఫస్ట్. సో టీవీ, సో టీవీ గురించి చూస్తే టీకి వికి మిడిల్లో 1 month గ్యాప్. సో నెక్స్ట్ డబ్ల్యూకి కేకి చూద్దాం. డబ్ల్యూకి కేకి కూడా 1 month గ్యాప్. నెక్స్ట్ అలాగే జెడ్ ఓ చెక్ చేద్దాం. సో జెడ్కి ఓకి కూడా 1 month గ్యాప్. అలాగే వికి కేకి చెక్ చేద్దాం. సో వికి కేకి చెక్ చేస్తున్నట్లయితే వికి కేకి మనకి ఇక్కడ 4 months గ్యాప్ ఉంది. సో ఇంకా మనం డైరెక్ట్గా పెట్టేయచ్చు ఎందుకంటే 3 అనేవి ఒకే ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒకటే డిఫరెంట్ ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్. నెక్స్ట్ 8 people attend an interview on 8 different months. So Jan, March, April, May, July, August and October and November. All the information is not necessarily in the same order. So 8 people అనే వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు. సో మనకి మంత్స్ ఇచ్చున్నారు చూడండి, ఏంటి, జాన్, మార్చ్, ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్ అండ్ నవంబర్. చూడండి, సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏం కండిషన్స్ ఇచ్చారు. బి అటెండ్స్ ఆన్ ఏ మంత్ హ్యావింగ్ 30 days. సో 30 days ఉన్న మంత్స్లో మాత్రమే బి అటెండ్ అవ్వాలి. 30 days ఉన్న మంత్స్ ఏంటి ఇక్కడ మనకి, ఏప్రిల్కి 30 days. సో మే 31, జూలై 31, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్ 30. సో అంటే మనకి బి అనేది 30 days ఉన్న మంత్స్ అని చెప్పారు కానీ అయితే ఏప్రిల్ కానీ లేదా నవంబర్ కానీ. నెక్స్ట్ 2 people అటెండ్ బిట్వీన్ బి అండ్ డి. బికి డికి మిడిల్లో 2 people అంట. సో 1 to డి అలాగే 1 to డి. నెక్స్ట్ 3 people అటెండ్ బిట్వీన్ డి అండ్ ఏ. డికి ఏకి మిడిల్లో 3 people అంట. సో డి 1 2 3 ఏ. సో అలాగే డి 1 2 3 ఏ. నెక్స్ట్ ఓన్లీ 1 person అటెండ్స్ బిట్వీన్ ఏ అండ్ హెచ్. ఏకి హెచ్కి ఓన్లీ 1 person అంట. సో 1 gap హెచ్, 1 gap హెచ్. నెక్స్ట్ జి అటెండ్స్ బిఫోర్ హెచ్. జి అనేది హెచ్కి బిఫోర్ ఉండాలంట. సో హెచ్కి బిఫోర్ జి అంటే ఇక్కడ ఉంటుంది, హెచ్కి బిఫోర్ జి ఇక్కడ.
సి అటెండ్స్ బిఫోర్ ఈ. సి అనేది ఈకి బిఫోర్ అటెండ్ అవుతుంది బట్ నాట్ ఇన్ అక్టోబర్, కానీ అక్టోబర్లో కాదంట. సో సి అనేది ఈకి బిఫోర్ ఉండాలి కానీ సి అనేది అక్టోబర్ కాదు. 2 people అటెండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ. ఎఫ్కి ఈకి 2 ఉండాలి. సో ఇప్పుడు ఈని ఇక్కడ తీసుకుంటే గనక సో ఈకి బిఫోర్ సి అయి ఉండాలి. ఈని ఇక్కడ తీసుకున్న సి అనేది ఇక్కడ వస్తుంది. సో ఎందుకంటే సి అనేది మనకి అక్టోబర్లో ఉండకూడదు అని చెప్పారు. సో మనకి ఇక్కడ ఇంక రిమైనింగ్ సిఎఫ్ అనేది వచ్చే 2% వచ్చే ఛాన్స్ లేదు కదా, సో తీసేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈకి బిఫోర్ సి ఉండాలి కాబట్టి ఈ బిఫోర్ సి అని చెప్పున్నారు కాబట్టి సో ఈ బిఫోర్ సి అనుకుంటే సో ఈకి ఎఫ్కి 2 1 to ఎఫ్, ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో హౌ మెనీ పీపుల్ అటెండ్ బిట్వీన్ ఈ అండ్ డి. సో ఈకి డికి ఎంతమంది 1 కదా, సో 1 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అటెండ్స్ ఆన్ మే. సో మేలో ఎవరు అటెండ్ అవుతున్నారు, ఎఫ్ కదా, సో ఎఫ్ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. సి అటెండ్స్ ఆన్ విచ్ మంత్. సో సి అనేది ఏ మంత్లో అటెండ్ అవుతుంది, సో సి అనేది ఆగస్ట్. సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 4 of the following 5 are alike in a certain way and hence form a group which doesn't follow that group. సో డిఏ బిసిఎఫ్ ఇచ్చారు, చూద్దాం. డిఏబిసిఎఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ బి రిమైనింగ్ అన్ని కూడా 31 days ఉన్న మంత్స్లో ఉన్నాయి, బి మాత్రమే 30 days ఉన్న మంత్స్లో ఉంది కాబట్టి సో బి అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండ్ బిఫోర్ బి సేమ్ యాజ్ డాష్ ఆఫ్టర్ డాష్. సో బికి బిఫోర్ ఎంతమంది అయితే అటెండ్ అవుతున్నారో ఒక పర్సన్కి ఆఫ్టర్ కూడా సేమ్ ఉండాలంటే ఆ పర్సన్ ఎవరు. సో ఫస్ట్ బికి బిఫోర్ చెక్ చేద్దాం. సో బికి బిఫోర్ చెక్ చేస్తే బి అనేది లాస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఉన్న పర్సన్ ఏ అవ్వాలి. సో మనకి ఏ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ 8 persons నేమ్డ్ సో హ్యావ్ బర్త్డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, ఏప్రిల్, మే అండ్ సెప్టెంబర్ ఆన్ 2 different dates. 8 personకి 4 monthsలో బర్త్డేస్ ఉంటే అది కూడా ఒక్కొక్క మంత్లో 2 dates ఏంటి, 7th and 14th. సో ఫస్ట్ మంత్స్ అండ్ డేట్స్ తీసుకుందాం. సో మనకి ఏమి ఇచ్చారు, జాన్, ఏప్రిల్, మే అండ్ సెప్టెంబర్. సో ఎవ్రీ మంత్లో కూడా 2 dates 7th 14th 7 14 7 14 7 14. సో చూడండి, no 2 persons have birthdays on the same day. Q was born before M on the 14th of a month. సో Q అనేది 14th అంట, అది కూడా M కి ముందు. అంటే Q అనేది M కి ముందు అయి ఉండాలి, అది కూడా 14th అని చెప్పారు కాబట్టి సో Q జాన్ 14th అవ్వచ్చు, లేదా ఏప్రిల్ 14th అవ్వచ్చు, లేదా మే 14th. సో ఇంకా మనం సెప్టెంబర్ 14th తీసుకు ఛాన్స్ లేదు ఎందుకంటే M కి బిఫోర్ ఉండాలి. నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ చెప్పాడు, జే అండ్ యూ వర్ బోర్న్ ఇన్ డిఫరెంట్ మంత్స్. జే యూ అనేవి డిఫరెంట్ మంత్స్ అయి ఉండాలి. వి వాజ్ నాట్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, వి అనేది జనవరి అవ్వకూడదు. 3 persons వర్ బోర్న్ బిట్వీన్ ఆర్ అండ్ వి. సో ఆర్కి వికి 3 ఉండాలి. క్యూ వాజ్ నాట్ బోర్న్ ఇమీడియట్లీ బిఫోర్ ఎం. సో క్యూ అనేది ఇమీడియట్లీ బిఫోర్ అవ్వకూడదు ఎంకి. ఎం హూ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, ఎం అనేది ఏప్రిల్ అయి ఉండాలి. సో ఎంకి ఇమీడియట్లీ బిఫోర్ అవ్వకూడదు అని చెప్పారు. ఇక్కడ ఎంకి బిఫోర్ క్యూ వచ్చే ఛాన్స్ లేదు. సి పాసిబిలిటీ అవ్వదు, ఈ పాసిబిలిటీ అవ్వదు. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మన కండిషన్, టీ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ 31 days. సో టీ అనేది 31 days అంటే జనవరికి 31 అలాగే మేకి కూడా 31, అంటే మేలో కానీ జనవరిలో కానీ ఉండాలి. నాట్ మోర్ దెన్ 4 persons వర్ బోర్న్ బిఫోర్ ఆర్. ఆర్కి బిఫోర్ అంటే 4 కంటే ఎక్కువ ఉండకూడదు అంట. యూ అండ్ టీ వర్ బోర్న్ ఇన్ ద సేమ్ డేట్ బట్ ఇన్ డిఫరెంట్ మంత్స్. ఓ అండ్ వి వర్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జే యూ వర్ బోర్న్ ఇన్ డిఫరెన్స్, వి వాజ్ నాట్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, వి అనేది జనవరి అవ్వకూడదు. సో ఆర్కి వికి 3 ఉండాలి. ఆర్కి బిఫోర్ 4 కంటే ఎక్కువ ఉండకూడదు. సో 4 కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి 1 2 3 4 ఆర్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. ఆర్కి వికి ఎంత ఉండాలని చెప్పారు, 3 కదా. సో వి అనేది ఏమవ్వకూడదు అని చెప్పారు. సో వి వాజ్ నాట్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. 1 2 3 వి ఇక్కడ వస్తుంది జనవరి, 1 2 3 ఛాన్స్ లేదు కాబట్టి సో ఆర్ని ఇక్కడ తీసుకోవద్దు.
సో ఇంకెక్కడ తీసుకోవచ్చు, ఆర్ని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో 1 2 3 బి అవ్వచ్చు. లేదనంటే ఇంకొక పాసిబిలిటీ ఇక్కడే వేసుకుందాం చూడండి. సో ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే QM. సో ఆర్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 బి ఇలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ Q was not born immediately before M. T was born in the month having 31 days. సో 31 days ఉన్న మంత్ అంటే ఇక్కడ ఉండొచ్చు, ఈ 2 పాసిబిలిటీస్ అవ్వచ్చు. ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ మాత్రమే ఉండాలి. U and T were born ఆన్ ద సేమ్ డేట్ బట్ ఇన్ డిఫరెంట్ మంత్స్. సో సేమ్ డేట్ అయి ఉండాలి కానీ డిఫరెంట్ మంత్స్ అంటే U. సో 14th కాబట్టి. సో UT సేమ్ డిఫరెంట్ మంత్స్ అయి ఉండాలి, సేమ్ డేట్ అయి ఉండాలి అని చెప్పారు కాబట్టి సో 14 అవ్వచ్చు, సేమ్ అవ్వచ్చు. O అండ్ V వర్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్. OV సేమ్ మంత్స్ అయి ఉండాలంట. V వర్ బోర్న్ ఇన్ సేమ్ మంత్స్ కాబట్టి సెప్టెంబర్లో V ఉంది కాబట్టి సో O కూడా సెప్టెంబర్లో ఉండాలి. కానీ ఇక్కడ VO సేమ్ మంత్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ పాసిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ UT. T అనేది మనకి ఇక్కడ ఉండాలి, నంబర్ ఆఫ్ డేస్ 31లో ఉండాలి అని చెప్పున్నారు. J అండ్ U ఆర్ బోర్న్ ఇన్ డిఫరెంట్ మంత్స్. సో JU అనేవి డిఫరెంట్ మంత్స్లో ఉండాలి కాబట్టి సో T ఇక్కడ తీసుకున్నామని అనుకోండి TU. సో అలాగే JU అనేది డిఫరెంట్ మంత్స్లో ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ ఫ్రమ్ ద గ్రూప్. సో మనకి ఏమి ఇచ్చారు, RMTOV. సో TOV ఎక్సెప్ట్ T రిమైనింగ్ అన్నీ కూడా 30 days ఉన్న మంత్స్లోవి. సో T మాత్రం 31 days ఉన్న మంత్లో ఉంది కాబట్టి సో T అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ C ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ J వాస్ బోర్న్. సో J అనేది ఏ డేట్లో ఉంది, May 14th. సో 14th May, ఆప్షన్ B ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. T అండ్ Q ఆర్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్. TQ సేమ్ మంత్ అని చెప్తున్నారు, చూద్దాం. సో TQ సేమ్ మంత్ కాదు. నెక్స్ట్ O అండ్ R వర్ బోర్న్ ఇన్ సేమ్ మంత్. OR సేమ్ మంత్ అని చెప్తున్నారు, OR కూడా సేమ్ మంత్ కాదు. నెక్స్ట్ M అండ్ V వర్ బోర్న్ ఇన్ సేమ్ మంత్. MV సేమ్ మంత్ అని చెప్తున్నారు, కాదు. నెక్స్ట్ Q అండ్ U వర్ బోర్న్ ఇన్ సేమ్ మంత్. సో ఇక్కడ చూస్తే QU అనేది జాన్లో ఉన్నాయి కాబట్టి సేమ్ మంత్ అవుతుంది. సో QU అనేది సేమ్ మంత్ కాబట్టి ఆప్షన్ D is the answer. Next, how many persons are senior to V? V కి సీనియర్ ఎంతమంది ఉన్నారు అంటున్నారు. సో V కి సీనియర్ 1 2 3 4 5 6. సో 6 అనేది ఆప్షన్ Bలో ఉంది కాబట్టి we can go with ఆప్షన్ B. నెక్స్ట్ how many persons were born between Q and T. సో Q కి T కి ఎంతమంది ఉన్నారు. సో Q కి T కి చూసున్నట్లయితే 1 2 persons ఉన్నారు కాబట్టి సో 2 అనేది ఆప్షన్ Bలో ఉంది. సో we can go with ఆప్షన్ B. నెక్స్ట్ 8 persons are attending the marriage function on 2 different dates, either 15 or 28 of 4 different months. సో May, June, July and August. సో 4 monthsలో 8 persons డిఫరెంట్ మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అవుతారంట. అది కూడా ఎవ్రీ మంత్లో 2 dates అని చెప్పున్నాడు. అవి ఏంటంటే 15, 28 అలాగే మంత్స్ అనేవి ఈ మంత్స్. సో ఫస్ట్ మంత్స్ డేట్స్ని తీసుకుందాం. సో మంత్స్ మే, జూన్, జూలై, ఆగస్ట్. సో ఎవ్రీ మంత్లో 15, 28, 15, 28, 15, 28, 15, 28. సో ఇప్పుడు మనం అరేంజ్ చేసుకుంటూ రావాలి. L attends the marriage function on an even number date. ఈవెన్ నెంబర్ డేట్ అంటే ఈవెన్ నెంబర్ ఉన్నది 28 కదా. నెక్స్ట్ K attends immediately after L. K అనేది Lకి immediately after అంటే Lని May 28 తీసుకుంటే K, Lని జూన్ 28 తీసుకుంటే K, Lని జూలై 28 తీసుకుంటే K, ఇంక Lని ఆగస్టులో తీసుకుంటే K రాదు. నెక్స్ట్ ఓన్లీ 2 persons attend between K and I who attends after June. సో Kకి Iకి 2 ఉండాలంట, I అనేది జూన్ తర్వాతనే ఉండాలి. సో అంటే 1 to I. సో జూన్ తర్వాత ఉండాలి 1 to I. సో ఇక్కడ 1 to I జూన్ తర్వాత అవ్వట్లా. సో ఈ పాసిబిలిటీ అవ్వదు.
బోత్ జే అండ్ ఎఫ్ అటెండ్ ఇన్ ద సేమ్ మంత్. జేఎఫ్ సేమ్ మంత్ అయి ఉండాలి. సో సేమ్ మంత్ ఇక్కడ మేలో ప్లేస్ లేదు, జూన్లో ప్లేస్ లేదు, జూలైలో లేదు, అంటే ఎఫ్ఈ ఖచ్చితంగా ఆగస్టులోనే అయి ఉండాలి. ఇక్కడ చూస్తే ఎఫ్ఈ అనేది మేలో మాత్రమే అయి ఉండాలి. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సెంట్ అటెండ్ బిఫోర్ హెచ్ ఈజ్ ఆఫ్టర్ ఈ. సో హెచ్కి బిఫోర్ ఎంతమంది అయితే ఉన్నారో ఈకి ఆఫ్టర్ అంతమంది ఉండాలి. జీ డజంట్ అటెండ్ ద మ్యారేజ్ ఇన్ మే. సో జీ అనేది మేలో అటెండ్ అవ్వకూడదు అని చెప్పున్నారు. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎఫ్ఈ ఇక్కడ అని తెలుసు కదా. సో ఈని ఇక్కడ ఎఫ్ని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి, ఈకి ఆఫ్టర్ ఎవరు లేరు కాబట్టి హెచ్కి బిఫోర్ కూడా ఎవరు ఉండకూడదు. సో మనకి ఇంకొకటి ఏం చెప్పారు, జీ అనేది మేలో అవ్వకూడదు అని చెప్పారు. జీ డజంట్ అటెండ్ ద మ్యారేజ్ ఫంక్షన్ ఇన్ మే. సో ఇంకేం కండిషన్స్ చెప్పారు, జేఎఫ్ ఇన్ ద సేమ్ మంత్ అని చెప్పు, బోత్ జే అండ్ ఎఫ్ అటెండ్ ఇన్ ద సేమ్ మంత్. సో జేఎఫ్ అనేది సేమ్ మంత్లో అటెండ్ అవ్వాలి అని చెప్పున్నారు కాబట్టి, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మనకి జేకి ఎఫ్కి బోత్ జే అండ్ ఎఫ్ అటెండ్ ఇన్ ద సేమ్ మంత్ కాబట్టి జేఎఫ్ ఇక్కడ వస్తుంది. సో మనకి ఓన్లీ 3% అటెండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. సో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఈ అవుతుంది. సో జే ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ ఈకి ఆఫ్టర్ 1 2 3 4 ఉన్నాయి కాబట్టి హెచ్కి బిఫోర్ 4 1 2 3 4. సో హెచ్ ఇంకా జీ ఏమవుతుంది, మేనే కదా అవుతుంది. సో మే అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి తీసేద్దాం. నెక్స్ట్ జే అండ్ ఎఫ్ అనేది సేమ్ మంత్ అయి ఉండాలి. సో సేమ్ మంత్ అంటే ఇక్కడ, సో జేకి అలాగే ఎఫ్కి ఈకి 3% ఉండాలి కాబట్టి, సో జే ఇక్కడ ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఈకి ఆఫ్టర్ 2 కాబట్టి హెచ్కి బిఫోర్ 2. సో నెక్స్ట్ ఇంక రిమైనింగ్ ఏమవుతుంది, జీ. సో జీ అనేది మేలో ఉండకూడదు. సో ఈ పాసిబిలిటీ అనేది సాటిస్ఫై చేస్తుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇఫ్ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్, హెచ్ అనేది ఎల్ అంటే హెచ్కి ఇమీడియట్లీ బిఫోర్, ఈ ఈజ్ రిలేటెడ్ టు జీ, ఈకి ఇమీడియట్లీ బిఫోర్, దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్, ఎఫ్ ఏమవ్వాలి, ఇమీడియట్లీ బిలో, ఎవరికి, జే కదా. సో జే అనేది మే 15th అవుతుంది. సో జే అనేది మనకి డైరెక్ట్గా ఆప్షన్ డిలో ఇచ్చున్నారు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ అటెండ్స్ ద మ్యారేజ్ ఇన్ జూలై. సో జూలైలో మ్యారేజ్కి ఎవరు అటెండ్ అవుతారు, హెచ్ కానీ ఐ కానీ. సో హెచ్ కానీ ఐ కానీ కాబట్టి, సో ఇక్కడ మనకి ఓన్లీ హెచ్ మాత్రమే ఇచ్చున్నారు కాబట్టి, సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ద మ్యారేజ్ బిట్వీన్ ఐ అండ్ ఎఫ్. సో ఐకి ఎఫ్కి మిడిల్లో ఎంతమంది అటెండ్ అవుతారు. సో ఐకి ఎఫ్కి చూసున్నట్లయితే కనుక ఐకి ఎఫ్కి 1 2 3 4 5. సో 5 పర్సన్స్ అటెండ్ అవుతున్నారు. సో మనకి 5 అనేది ఆప్షన్ ఈలో ఇచ్చున్నారు కాబట్టి, సో ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ జీ అటెండ్స్ ద మ్యారేజ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ అండ్ మంత్. జీ అనేది ఏ డేట్ ఏ మంత్. సో జీ అనేది ఏ డేట్ ఏ మంత్, ఆగస్ట్ 15th. సో ఆగస్ట్ 15th అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ alike in a certain way as per the given arrangement and hence form a group. Find the one who doesn't belong to that group. సో మనకి GJEKL. సో GJEKL. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి J15 అలాగే L28 K15 E28 G15. సో ఇక్కడ మనకి ఎల్ ఒకటి మాత్రమే జూన్లో ఉంది, రిమైనింగ్ అన్ని మే జూలై ఆగస్ట్, అంటే 31 డేస్లో ఉన్న ఎల్ ఒకటే 30 days మంత్లో ఉన్నది ఉంది కాబట్టి, సో ఎల్ అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8 persons have exam on first of different months. So Jan, February, March, April, May, June, July and August, but not necessarily in the same order. So మనకి మంత్స్ 8 personsకి 8 different monthsలో ఎగ్జామ్ ఉందంటే, సో మంత్స్ ఇస్తున్నారు చూడండి. ఏంటి, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అండ్ ఆగస్ట్. సో చూద్దాం. వెన్ హ్యాస్ ఎగ్జామ్ ఇన్ ద మంత్ హ్యావింగ్ ఓన్లీ 30 days. 30 days ఉన్న మంత్లో మాత్రమే ఉండాలి. 30 days అంటే ఏప్రిల్కి 30,
అలాగే జూన్కి కూడా 30 కదా, ఈ రెండు మాత్రమే మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అంటే బెన్ అనేవాళ్ళు ఏప్రిల్లో అయినా ఉండాలి ఎగ్జామ్కి, లేదా జూన్లో అయినా వెళ్ళాలి. నెక్స్ట్ 3 persons హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ రియా అండ్ బెన్. బెన్కి రియాకి 3 persons. సో బెన్ 1 2 3 రియా. సో బెన్ 1 2 3 రియా. నెక్స్ట్ సియా హ్యాస్ ఎగ్జామ్ 1 month బిఫోర్ రియా. సియాకి రియా కంటే 1 month బిఫోర్. సో రియా కంటే 1 month బిఫోర్ అంటే ఇమీడియట్ బిఫోర్. సో సియా. సో నెక్స్ట్ సియా. నెక్స్ట్ సో యాజ్ మెనీ పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ సియా యాజ్ బిఫోర్ జియా. సో సియాకి ఆఫ్టర్ ఎంతమంది అయితే ఎగ్జామ్ ఉందో జైకి బిఫోర్ కూడా అంతే ఉండాలి. సో సియాకి ఆఫ్టర్ 1 కాబట్టి జైకి బిఫోర్ 1. సో సియా ఫస్ట్ ఉంది కాబట్టి జై అనేవాళ్ళు లాస్ట్లో. 2 persons హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ రియా అండ్ రవి. సో రియాకి రవికి 2 1 2 రవి. సో 1 2 రవి. ఆర్య హ్యాస్ ఎగ్జామ్ బిఫోర్ మీనా. ఆర్యకి మీనాకి ముందు ఎగ్జామ్ ఉంటుందంట. సో మీనా హూ హ్యాస్ ఎగ్జామ్ బిఫోర్ ఎమి. సో మీనాకి ఎమికి ముందు ఉండాలి. ఎమి డజంట్ హ్యావ్ ఎగ్జామ్ ఇన్ ద మంత్ హ్యావింగ్ 30 days. ఎమికి 30 days ఉన్న మంత్లో ఉండకూడదు. ఇక్కడ చూస్తే ఎమి మీనా ఆర్య. సో కానీ ఎమి 30 days ఉన్న మంత్స్లో ఉండకూడదు కాబట్టి ఈ పాసిబిలిటీ అవ్వదు. సో ఎమి మీనాకి బిఫోర్ ఆర్య. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ హ్యాస్ ఎగ్జామ్ ఇన్ జూలై. జూలైలో ఎగ్జామ్ ఎవరికి ఉంది? ఎమి కదా. సో ఎమి అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ సియా అండ్ మీనా. సో సియాకి మీనాకి చూస్తే మీనాకి అలాగే సియాకి మిడిల్లో 2 persons. సో 2 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ డాష్ హ్యాస్ ఎగ్జామ్ ఇన్ ఏప్రిల్. ఏప్రిల్ ఎగ్జామ్ ఎవరికి ఉంది? సో ఏప్రిల్ ఎగ్జామ్ మీనా. సో మీనా అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. రియా సియా ఆర్య రవి అమి. సో రియా సియా ఏమిచ్చారు? రియా సియా ఆర్య ఎమి రవి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక నిమిషం ఒకసారి ఏమి రియా సియా ఆర్య రవి ఆర్మి. రియా సియా ఆర్య నెక్స్ట్ అలాగే రవి ఎమి. సో రవి ఎమి. సో మనకి దీన్ని బేస్ చేసుకుని ఆడ్ వన్ అడుగుతున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని ఆడ్ వన్ చూస్తే ఇవన్నీ సియా ఆర్య రవి ఆర్మీ అనే వాళ్ళు 31 days ఉన్నవి. సో రియా మాత్రం ఫిబ్రవరి 28 ఉండొచ్చు 29 ఉండొచ్చు కాబట్టి సో రియా అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ హ్యాస్ ఎగ్జామ్ 4 months ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ఆర్య. సో ఆర్యకి 4 months బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ. సో ఆర్య. సో ఆర్యకి 4 months బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ అంటే 1 2 3 4 ఎమి. సో ఎమి అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ 6 people attend the felicitation function on 5th and 8th of 3 different months January, June, September. సో 6 peopleకి ఫెలిసిటేషన్ ఫంక్షన్కి అటెండ్ అవుతారంట. అది కూడా 3 different months జనవరి, జూన్, సెప్టెంబర్. సో ఎవ్రీ మంత్లో కూడా 2 dates 5th and 8th అని ఇచ్చున్నారు. సో ఫస్ట్ మంత్స్ తీసుకుందాం. జాన్, జూన్ అండ్ సెప్టెంబర్. సో ఎవ్రీ మంత్లో కూడా 5th, 8th 5th, 8th 5th, 8th. సో చూద్దాం ఏమిచ్చారు. క్యూ అటెండ్ ద ఫంక్షన్ ఆన్ అన్ ఆడ్ డేట్ బట్ నాట్ ఇన్ ఏ మంత్ హ్యావింగ్ 31 days. క్యూ ఆడ్ డేట్ అంట. సో క్యూ ఆడ్ డేట్ అని అంటే కనుక 5th date బట్ నాట్ ఇన్ ఏ మంత్ హ్యావింగ్ 31 days. 31 days ఉన్న మంత్స్ అవ్వకూడదు అంటే 30 days ఉన్న మంత్సే కదా. 30 days ఉన్న మంత్ అంటే జూన్ కానీ సెప్టెంబర్. సో జూన్కి కానీ సెప్టెంబర్ కానీ అయితే క్యూ జూన్ 5 అయి ఉండాలి లేదా సెప్టెంబర్ 5 అయి ఉండాలి. నెక్స్ట్ ఆర్ అటెండ్స్ ద ఫంక్షన్ ఆఫ్టర్ టీ బట్ బిఫోర్ ఎస్. ఆర్ అనేది టీ తర్వాత అటెండ్ అవ్వాలంట కానీ ఎస్కి బిఫోర్ అయి ఉండాలి.
నెక్స్ట్ ఎస్ హూ అటెండ్స్ ద ఫంక్షన్ ఇన్ మంత్ ఆఫ్ జూన్. ఎస్ అనేది జూన్లో అటెండ్ అవుతున్నాను. సో జూన్లో అటెండ్ అవుతుంది. ఎస్కి బిఫోర్ ఆర్కి బిఫోర్ టీ. సో ఇక్కడ మనకి ఎస్ అనేది జూన్ అంటే ఎస్ ఇక్కడ తీసుకోవచ్చు, ఎస్ ఇక్కడ తీసుకుంటే ఆర్టీ ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఎస్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా, క్యూ సేమ్. సో ఎందుకంటే ఇక్కడ జూన్లో టూ ప్లేసెస్ 2 months 2 dates ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆర్ టీ. నెక్స్ట్ 2 persons అటెండ్ ద ఫంక్షన్ బిట్వీన్ ఆర్ అండ్ యూ. సో ఆర్కి యూకి 2 ఉండాలి కాబట్టి 1 to యూ. సో ఇక్కడ ఆర్ని ఇక్కడ తీసుకుంటే మనకి ఆర్ని 1 to యూ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి, సో ఆర్ని ఇక్కడ తీసుకుంటే 1 to యూ. సో ఆర్కి బిఫోర్ టీ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. పి అటెండ్ ద ఫంక్షన్ ఆఫ్టర్ టీ బట్ నాట్ ఇన్ ద మంత్ హ్యావింగ్ 30 days. పి అనేది టీ తర్వాత ఉండాలి కానీ 30 days ఉన్న మంత్స్ అవ్వకూడదంట. సో పి అనేది ఎలా ఉండాలి, టీకి తర్వాతన కానీ 30 days ఉన్న మంత్స్లో ఉండకూడదు. సో ఇక్కడ పి 30 days ఉన్న మంత్స్ అవుతుంది కాబట్టి ఈ పాసిబిలిటీ అవ్వదు. సో టీ తర్వాత పి 31 days, ఎందుకంటే జనవరికి 31. సో ఇక్కడ పి ఇక్కడ తీసుకున్నా 31 days అయిపోతుంది కాబట్టి ఇది కూడా అవ్వదు. సో అంటే ఈ పాసిబిలిటీ అని అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూడండి. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ అటెండ్ ద ఫంక్షన్ ఇన్ సెప్టెంబర్. సో సెప్టెంబర్లో క్యూ కానీ యూ కానీ. సో మనకి క్యూ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ టీ అటెండ్స్ ద ఫంక్షన్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ అండ్ మంత్. సో టీ అనేది ఏ డేట్ ఏ మంత్. సో జాన్ 5. సో జనవరి 5, 5th January. సో ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 4 of the following 5 are alike in a certain way as per the given arrangement and hence form a group. Find the one who doesn't belong to the group. సో మనకి ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4 సేమ్ ఉంటాయి, 1 odd one ఉంటుంది. అదేంటో ఫైండ్ అవుట్ చేయాలి. URSQP, URSQP. సో ఎక్సెప్ట్ పి రిమైనింగ్ అన్నీ కూడా 30 days ఉన్న మంత్స్లో ఉన్నవి. సో పి అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ అటెండ్ ద ఫంక్షన్ ఆన్ 8th June. సో 8th Juneలో ఎవరు అటెండ్ అవుతున్నారు. సో 8th Juneలో ఎవరు అటెండ్ అవుతున్నారు, ఎస్ కదా. సో అక్కడ మనకి ఎస్ అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు చూడండి. ద వన్ హూ అటెండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆర్. సో ఎస్ అనేది ఆర్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఉందా, సో ఉంది కాబట్టి సో మనకి ఏమవుతుందనంటే సో ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇన్కరెక్ట్ అంట. ఎస్ 8th June అని ఇచ్చారు, చూద్దాం. సో ఎస్ 8th June కరెక్ట్. నెక్స్ట్ టీ 5th January. సో టీ 5th January చెక్ చేద్దాం. టీ 5th January. సో అది కూడా కరెక్ట్. నెక్స్ట్ యూ 5th September. యూ 5th September లేదో చెక్ చేద్దాం. యూ 8th September. 5th September కాదు కాబట్టి సో మనకి ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 8 persons lost their bikes on 2 different dates, either 6th or 7th of 4 different months, April, May, June and July. సో 8 persons ఉన్నారంటే వాళ్ళు డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ మంత్స్లో వాళ్ళ బైక్స్ని పోగొట్టుకున్నారంట. సో మనకి ఏ డేట్స్ అలాగే ఏ మంత్స్ అనేది ఇచ్చున్నారు కాబట్టి సో ఫస్ట్ మంత్స్ తీసుకున్నాం. సో మంత్స్ ఏంటి, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో ఎవ్రీ మంత్లో కూడా 6th or 7th. చూద్దాం ఏమిచ్చారు. సి లాస్ట్ హిస్ బైక్ ఆన్ ఆడ్ నెంబర్ డేట్ ఆఫ్టర్ మే. సో మే తర్వాత ఆడ్ నెంబర్ డేట్ అని అంటే ఆడ్ నెంబర్ అంటే 7 కదా. సో అయితే మే తర్వాత June 7 అవ్వచ్చు లేదా July 7 అవ్వచ్చు. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ లాస్ట్ దేర్ బైక్ ఆఫ్టర్ సి యాజ్ బిఫోర్ హెచ్. సికి ఆఫ్టర్ ఎంతమంది అయితే పోగొట్టుకున్నారో హెచ్కి బిఫోర్ కూడా అంతే ఉండాలి. సో సికి ఆఫ్టర్ 2 కాబట్టి హెచ్కి బిఫోర్ 2. సో సికి ఆఫ్టర్ ఎవరు లేరు కాబట్టి హెచ్కి బిఫోర్ ఎవరు ఉండకూడదు. నెక్స్ట్ డి లాస్ట్ హిస్ బైక్ ఇన్ ద మంత్ హ్యావింగ్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. సో డి అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే 31 days అయి ఉండాలి. సో ఇక్కడ 31 days అంటే జూలై, మే, ఈ 2 వాటిలో అవ్వచ్చు. నెక్స్ట్ ఏ లాస్ట్ హిస్ బైక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. సో ఏ అనేది డికి ఇమీడియట్లీ ఆఫ్టర్ అయి ఉండాలి బట్ డి నాట్ లాస్ట్ దే బైక్ ఇన్ ద సేమ్ మంత్. కానీ సేమ్ మంత్ అవ్వకూడదు.
సో ఇప్పుడు సేమ్ మంత్ అవ్వకూడదు కాబట్టి మనం ఇప్పుడు డీని జూలై తీసుకుంటే ఏ ఖచ్చితంగా సేమ్ మంత్ అయిపోతుంది కాబట్టి డీని మేలో తీసుకుంటే డీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ కూడా సేమ్ ఉంది చూడండి. డి అనేది ఎందుకంటే మనకి 31 days ఉన్న డి అనేది మంత్ హ్యావింగ్ 31 days అని చెప్పున్నాడు కాబట్టి డి ఇక్కడ తీసుకుంటేనే ఏ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే డిఏ అనేది డిఫరెంట్ మంత్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఓన్లీ 2 persons లాస్ట్ దే బైక్స్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏకి ఎఫ్కి 2 persons ఉండాలి. ఎఫ్ లాస్ట్ ఈస్ బైక్ ఆఫ్టర్ బి. ఎఫ్ అనేది బి తర్వాత ఎఫ్ అనేది మనకి బి తర్వాతను పోగొట్టుకోవాలి బట్ బిఫోర్ ఈ, కానీ ఎఫ్ అనేది ఈకి బిఫోర్. ఈ డిడ్ నాట్ లాస్ట్ హిస్ బైక్ ఆన్ ఈవెన్ నంబర్ డేట్. ఈవెన్ నెంబర్ అవ్వకూడదు అంటే ఈ అనేది ఆడ్ నెంబర్ అయింది. సో ఇప్పుడు మనకి ఏకి ఎఫ్కి 2 కదా, సో ఏకి ఎఫ్కి 2 కాబట్టి 1 to ఎఫ్ అనుకుందాం. సో బీకి తర్వాత ఎఫ్, ఈ అనేది ఎఫ్ తర్వాత ఉండాలి. ఆడ్ మనకి ఏమన్నారు ఈవెన్ నెంబర్ డేట్ అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి ఆడ్ నెంబర్ డేట్. సో ఇక్కడ ఏకి ఎఫ్కి ఎఫ్ ఇక్కడ తీసుకుంటే బి వచ్చే ఛాన్స్ లేదు, అలాగని ఏకి ఎఫ్కి తీసుకునే ఛాన్స్ లేదు. సో ఇది అవ్వదు. ఇంక రిమైనింగ్ ఏబిసిడిఈఎఫ్ జి. సో ఇది మనకి అరేంజ్మెంట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో ఏమి ఇచ్చారు మనకి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లాస్ట్ హిస్ బైక్ ఆన్ May 7. సో May 7 ఎవరు పోగొట్టుకున్నారు, డి కదా. సో మనకి డి అనేది సరిగ్గా క్లారిటీ అంటే డైరెక్ట్గా ఇవ్వాలా. ద వన్ హూ లాస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ చి కాదు. సో బి కదా. ద వన్ హూ లాస్ట్ ఇమీడియట్లీ బిఫోర్ ఏ, ఏకి ఇమీడియట్లీ బిఫోర్ డీనే కదా. సో అంటే ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ లాస్ట్ దేర్ బైక్ ఆఫ్టర్ జీ. జీ తర్వాత ఎంతమంది పోగొట్టుకున్నారు, ఓన్లీ 1. సో 1 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద పర్సన్స్ లాస్ట్ దేర్ బైక్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ April 6, దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఇన్ హిస్ పొజిషన్. సో 6th April నుంచి అందరినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటే అంట ఎంతమంది పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉన్నాయని అంటున్నారు. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూద్దాం 6th April నుంచి. సో చూస్తే ABCDEFGH. సో ఇక్కడ ఏ చేంజ్ అయింది, BCD చేంజ్ అవ్వాల. సో EFG చేంజ్ అవ్వాల, అంటే ఓన్లీ 2. సో అలా ఏంటి మనకి చేంజ్ అవ్వలేంది లెటర్స్ అడుగున్నారు, డి అలాగే జి, డి అండ్ జి. సో మనకి డి అండ్ జి అనేది ఏలో ఉంది, సిలో ఉంది, బోత్ ఏ అండ్ సి. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. సో ఆప్షన్ ఈ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ. June 6th జీ అని చెప్పారు, చూద్దాం. June 6th ఏ, జీ కాదు. నెక్స్ట్ April 7 ఎఫ్. సో April 7 ఎఫ్ కరెక్ట్. సో అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లాస్ట్ హిస్ బైక్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్కి ఎగ్జాక్ట్లీ బిట్వీన్. సో సికి ఎఫ్కి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఈ 3 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి. సో డి అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 8 persons attend dance classes in 4 different months, March, April, August and November on 2 different dates, either 13th or 16th of the same year but not necessarily in the same order. సో మనకి 4 monthsలో క్లాసెస్కి డిఫరెంట్ డ్యాన్స్ క్లాసెస్కి అటెండ్ అవుతారు. అలాగే ఒక్కొక్క మంత్లో కూడా మనకి 2 dates అనేది ఇచ్చున్నారు. సో ఫస్ట్ మంత్స్ తీసుకుందాం. సో చూడండి ఏమి ఇచ్చున్నారు. 2 persons attend the classes between A and G. A attends the class in the month having odd number of days. A అనేది odd number of days అంటే 31 days. ఇక్కడ మనకి ఆగస్ట్కి 31, మార్చ్కి 31. సో అంటే ఏకి జీకి 2 అని చెప్పున్నారు. సో జీ అటెండ్స్ క్లాస్ ఆఫ్టర్ ఏ. సో జీ అనేది ఏ తర్వాత మాత్రమే అటెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఏ అనేది ఏమై ఉండాలి, ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఫర్ సపోజ్ ఏ March 13th తీసుకుంటే 1 to జీ. సో లేదు అని అంటే ఏ March 16th తీసుకుంటే 1 to జీ.
సో ఇంకా రిమైనింగ్ ఏని ఆగస్ట్ 13 తీసుకుంటే 1 2 G, ఇంకా రిమైనింగ్ 16లో తీసుకుంటే G రాదు కాబట్టి 3 పాసిబిలిటీస్. నెక్స్ట్ D అటెండ్స్ ద క్లాస్ బిట్వీన్ A అండ్ G ఆన్ అన్ ఆడ్ నెంబర్ డేట్. D అనేది ఏకి జీకి మిడిల్లో ఉంటుంది కానీ ఆడ్ నెంబర్ డేట్. సో ఏకి జీకి మిడిల్ ఆడ్ నెంబర్ డేట్ 13, ఇక్కడ ఏకి జీకి ఆడ్ నెంబర్ డేట్ 13, సో ఏకి జీకి ఆడ్ నెంబర్ డేట్ 13. నెక్స్ట్ E అటెండ్స్ ద క్లాస్ 3 persons ఆఫ్టర్ D. E అనేది Dకి 3 persons ఆఫ్టర్ అంటే 1 2 3 E. సో 1 2 3, సో ఇక్కడ 3 persons తీసుకునే ఛాన్స్ లేదు, సో ఎలిమినేటెడ్. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండ్ ద క్లాస్ ఆఫ్టర్ E. సో ఈకి ఆఫ్టర్ ఉన్న వాళ్ళు ఈజ్ 1 less than ద నంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండ్ ద క్లాస్ బిఫోర్ B. Bకి బిఫోర్ ఎంతమంది అయితే ఉన్నారో ఈకి ఆఫ్టర్ వాళ్ళకంటే ఒకరు తక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఈకి ఆఫ్టర్ చూస్తే 2 ఉన్నారు కాబట్టి Bకి బిఫోర్ 3 ఉండాలి, ఎందుకంటే వీళ్ళు తక్కువ ఉండాలి. సో అంటే 1 2 3 మనకి B ఇక్కడ తీసుకోవాలి కాబట్టి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకి బిఫోర్ 1 2 3 4 5, సో మనకి ఈకి ఆఫ్టర్ 2 కాబట్టి Bకి బిఫోర్ 3 అంటే B ఇక్కడ తీసుకుంటే 1 2 3. నెక్స్ట్ F అటెండ్స్ ద క్లాస్ బిఫోర్ C ఆన్ ద సేమ్ నంబర్ డేట్. F అనేది Cకి బిఫోర్ అయి ఉండాలి, అది కూడా సేమ్ నంబర్ డేట్. F అనేది Cకి బిఫోర్ సేమ్ నంబర్ డేట్ 13, ఇంక రిమైనింగ్ A B C D E F G H. సో ఇది మనకి అరేంజ్మెంట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ అటెండ్స్ ద డాన్స్ క్లాసెస్ ఇన్ నవంబర్. నవంబర్లో C కానీ H కానీ, సో అక్కడ మనకి C అవుతుంది H అవుతుంది కాబట్టి బోత్ C అండ్ H, ఆప్షన్ E is the answer. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ అటెండ్ క్లాసెస్ బిట్వీన్ H అండ్ D. సో Hకి Dకి మిడిల్లో ఎంతమంది ఉన్నారు? Hకి Dకి చూస్తే 1 2 3 4, సో 4 అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా లేదు, సో మోర్ దెన్ 3 is the answer. Next, 4 of the following 5 are alike in a certain way and thus form a group. Who among the following does not belong to that group? So F D G C H ఇచ్చారు చూద్దాం. F D C H, ఇంకొకటి F D G C H, సో G కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే F D G అలాగే C అనేవి మొత్తం అన్ని కూడా 13th డేట్లో ఉన్నాయి. సో ఓన్లీ H మాత్రమే 16th డేట్లో ఉంది కాబట్టి H ఈస్ ద ఆడ్ వన్, సో ఆప్షన్ E ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఏది కరెక్ట్ అంటున్నారు? G అటెండ్స్ ద క్లాస్ బిఫోర్ A. సో G అనేది Aకి బిఫోర్ అని చెప్తున్నారు, చూద్దాం. సో G అనేది Aకి ఆఫ్టర్, సో మనకి ఇది అవ్వదు. మోర్ దెన్ 3 persons అటెండ్ ద క్లాస్ ఆఫ్టర్ B. B తర్వాత మోర్ దెన్ 3 persons అని చెప్తున్నారు, సో మోర్ దెన్ 3 persons, సో కరెక్ట్. నెక్స్ట్ D అటెండ్స్ ద క్లాస్ ఇన్ ద మంత్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. D అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్స్ అని చెప్తున్నారు, చూద్దాం. D అనేది ఏప్రిల్ కదా, సో ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్స్ కాబట్టి సో కరెక్ట్. అంటే బోత్ 2 and 3, సో ఆప్షన్ B is the answer. Next, if A is related to B in the similar way, E is related to H. సో Aకి Bని రిలేట్ చేసి ఇచ్చున్నారు, చూద్దాం. సో A B అంటే 1 person గ్యాప్, అలాగే ఈ H చూసున్నట్లయితే ఈకి H 1 గ్యాప్. నెక్స్ట్ అలాగే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ రిలేటెడ్ టు G అంటే 1 గ్యాప్ తర్వాతనే G ఉండాలి. సో ఎవరికి 1 గ్యాప్ తర్వాతనే G ఉంటుంది? Dకే కదా, సో D. సో D అనేది ఆప్షన్ Dలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ D. నెక్స్ట్ 8 persons సెలబ్రేటెడ్ దేర్ బర్త్డేస్ ఇన్ 8 different months. సో మనకి 8 different monthsలో వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మంత్స్ ఇచ్చున్నారు చూడండి, జాన్, ఫెబ్, ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. సో దీన్ని బేస్ చేసుకుని చూద్దాం.
సో ఇఫ్ ద పర్సన్ నేమ్ అక్కడ నోట్ ఇచ్చారు చూడండి. సో నోట్ ఏంటంటే కనుక ఇఫ్ ద పర్సన్స్ నేమ్ ఈజ్ ఏ ఓవెల్ దెన్ ద పర్సన్ డిడ్ నాట్ సెలబ్రేట్ ద బర్త్డే ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ లెస్ దెన్ 31 days. సో ఓవెల్ నేమ్స్లో ఉన్న వాళ్ళు, ఓవెల్ నేమ్స్తో స్టార్ట్ అయ్యి ఉన్న వాళ్ళు, సో వాళ్ళు 31 days ఉన్న మంత్స్లో 31 days ఉన్న మంత్స్ కంటే తక్కువ దాంట్లో సెలబ్రేట్ చేసుకోకూడదు. అంటే ఖచ్చితంగా ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా 31 days ఉన్న మంత్స్లో మాత్రమే ఉండాలి. సో 31 days ఉన్న మంత్స్ అంటే జాన్, అలాగే మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్. నెక్స్ట్, సో డి సెలబ్రేటెడ్ ద బర్త్డే వన్ ఆఫ్ ద మంత్స్ హ్యావింగ్ 31 days ఆఫ్టర్ జూలై. సో డి అనేది ఆఫ్టర్ జూలై అంట. సో జూలై తర్వాతన వన్ ఆఫ్ ద మంత్స్ ఆఫ్ 31 days. సో జూలై తర్వాత 31 అంటే ఆగస్ట్, అలాగే అక్టోబర్. నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ సెలబ్రేటెడ్ ద బిట్వీన్ డి అండ్ ఐ. డికి ఐకి 1 person ఉండాలి. సో డికి ఐకి 1 person అంటే, సో ఐ అనేది ఓవెల్తో కాబట్టి 31 days అంటే ఐ ఇలా ఉండొచ్చు, లేదా దీనికి ఇంకొక పాసిబిలిటీ డి ఐ ఇక్కడ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఐ. నెక్స్ట్, ఎక్స్ సెలబ్రేటెడ్ ద బర్త్డే 3 months బిఫోర్ ఐ. సో ఎక్స్ అనేది ఐకి 3 months బిఫోర్. సో 3 months పర్సన్స్ కాదు. సో ఇక్కడ ఐ అనేది అక్టోబర్లో ఉంది కాబట్టి 3 months బిఫోర్ అంటే ఏమవుతుంది, సెప్టెంబర్, ఆగస్ట్ అండ్ జూలైలో ఉండాలి. ఏంటి, ఎక్స్. సో అలాగే ఐ అనేది ఆగస్ట్ కదా, సో ఆగస్ట్ కాబట్టి జూలై, జూన్, మేలో ఉండాలి. సో మనకి అక్కడ పర్సన్స్ కాదు, మంత్స్ ఇచ్చున్నప్పుడు మంత్స్ గ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ మే కదా, సో మే కాబట్టి మేకి 3 months బిఫోర్ అంటే మే, ఏప్రిల్, మార్చ్. సో మనకి ఫిబ్రవరిలో ఉండాలి. సో ఎక్స్. నెక్స్ట్, సో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలబ్రేటెడ్ బర్త్డే బిఫోర్ ఎక్స్. ఎక్స్కి బిఫోర్ ఉన్న వాళ్ళు ఈజ్ 2 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలబ్రేటెడ్ ఆఫ్టర్ పి. సో ఎక్స్కి బిఫోర్ ఉన్న వాళ్ళు 2 తక్కువ ఉండాలి, అంటే పీకి తర్వాత ఉన్న వాళ్ళకంటే. సో ఎక్స్కి బిఫోర్ చూస్తే 1 2 3 4 ఉన్నారు కాబట్టి పీకి ఆఫ్టర్ 6 ఉండాలి, అంటే 1 2 3 4 5 6 పి. సో ఇక్కడ ఎక్స్కి బిఫోర్ 1 2 3 ఉన్నారు కాబట్టి పీకి ఆఫ్టర్ 5. సో 1 2 3 4 5 పి. సో ఎక్స్కి బిఫోర్ 1 ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏమై ఉండాలి, 3. సో 1 2 3 పి. నెక్స్ట్, సో హెచ్ అండ్ ఈ సెలబ్రేటెడ్ దేర్ బర్త్డేస్ ఇన్ ద అడ్జసెంట్ మంత్స్. హెచ్ఈ అనేది అడ్జసెంట్ మంత్స్ అయి ఉండాలంట. సో అడ్జసెంట్కి ఇక్కడ ఉన్నాయి, ఈ అనేది ఓవెల్ కాబట్టి 31 days హెచ్. సో ఇక్కడ అడ్జసెంట్ అంటే ఇక్కడ ఉన్నాయి, సో ఈ అనేది ఓవెల్ కాబట్టి 31 days హెచ్. సో ఇక్కడ అడ్జసెంట్ మంత్స్ అంటే ఈ హెచ్. నెక్స్ట్, మోర్ దెన్ 3 persons సెలబ్రేటెడ్ ద బర్త్డే బిట్వీన్ హెచ్ అండ్ జెడ్. సో హెచ్కి జెడ్కి మోర్ దెన్ 3. సో జెడ్ ఇక్కడ తీసుకున్న మోర్ దెన్ 3 అవ్వదు, ఇక్కడ తీసుకుంటే జస్ట్ 3, మోర్ దెన్ 3 అవ్వట్లేదు, తీసేద్దాం. సో జెడ్ ఇక్కడ తీసుకున్న అవ్వదు, ఇక్కడ తీసుకుంటే 1 2 3 జెడ్. సో ఇక్కడ మనకి హెచ్కి జెడ్కి అన్నారు కదా, సో ఇంక రిమైనింగ్ మనకి ఎవరు మిగిలిపోయారో చూద్దాం. సో డిఈ ఐ PUXZ. సో యూ అనేది ఏమై ఉండాలి, ఖచ్చితంగా 31 days. ఓకే. సో హెచ్కి జెడ్ 1 2 3 ఇక్కడ సరిపోట్లేదు జెడ్, కానీ యూ అనేది ఏమవుతుంది, ఏప్రిల్. కానీ ఓవెల్ నేమ్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎలా ఉండాలి, 31 daysలో ఉండాలి కాబట్టి ఇది కూడా అవ్వదు, అంటే ఈ పాసిబిలిటీ, సెకండ్ పాసిబిలిటీ అనేది ఫాలో చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో హౌ మెనీ మంత్స్ బిట్వీన్ ద మంత్స్ ఇన్ విచ్ ఎక్స్ అండ్ డి సెలబ్రేటెడ్ దేర్ మంత్స్. సో ఎక్స్కి డికి మిడిల్లో ఎన్ని ఉన్నాయి అని అంటున్నారు. సో మే తర్వాతన జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి మనకి. సో ఎక్స్కి డికి మే తర్వాతన జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే 4 months. సో 4 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్, who among the following persons celebrated his birthday exactly between U and E. సో యూకి ఈకి మిడిల్లో ఎవరు ఎగ్జాక్ట్గా సెలబ్రేట్ చేస్తున్నారు, యూకి ఈకి మిడిల్లో ఎగ్జాక్ట్గా ఎవరు, పీ కదా. సో పీ అనేది మనకి డైరెక్ట్గా ఇవ్వలా, చెక్ చేద్దాం. ద వన్ హూ సెలబ్రేటెడ్ ఇన్ జూలై. సో పీ అనేది జూలై కాదు. సో నెక్స్ట్, ద వన్ హూ సెలబ్రేటెడ్ ఇన్ ఏప్రిల్. పీ అనేది ఏప్రిలే కదా. సో అంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పర్సన్స్ ద ఫస్ట్ పర్సన్ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ అయి ఉండాలంటే హెచ్ తర్వాత పీ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో హెచ్ తర్వాత పీ అవుతుంది. సో నెక్స్ట్ ఇది అవుతుంది. నెక్స్ట్ జెడ్ తర్వాత ఐ అవుతుందో లేదో చెక్ చేద్దాం. జెడ్ తర్వాత ఐ అవ్వట్లా. నెక్స్ట్ ఎక్స్ తర్వాత యూ, సెకండ్ పర్సన్ ఎక్స్ తర్వాత యూ.
సో అంటే ఇది కూడా అవుతుంది, బోత్ ఏ అండ్ సి. సో ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, who among the following person did not celebrate his birthday in the month which has an even number of days? ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్లో సెలబ్రేట్ చేసుకొని వాళ్ళు. సో చూద్దాం, అంటే ఆడ్ నెంబర్ డేస్లో కావాలి. సో XD చెక్ చేద్దాం. సో X అండ్ D, సో వీళ్ళు ఆడ్ నెంబర్. మనకు కావాల్సింది డిడ్ నాట్ సెలబ్రేట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నారు. ZE చెక్ చేద్దాం. సో ZE, సో మనకి రెండు ఆర్డ్ అయి ఉండాలి కాబట్టి రెండు ఆర్డ్ అయ్యింది ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ సెలబ్రేటెడ్ ద బర్త్డే 3 persons ఆఫ్టర్ P. సో పర్సన్స్ అన్నారు కాబట్టి నార్మల్గానే కౌంట్ చేస్తాం. 3 persons ఆఫ్టర్ P. Pకి 3 persons ఆఫ్టర్ అంటే 1 2 3 I. సో I అనేది మనకి ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, 8 persons appeared for an exam on 4 different dates, 8, 11, 24 and 29th of 2 different months, April and October. సో మనకి 2 months ఇచ్చాడు, ఒక్కొక్క మంత్లో కూడా 4 dates ఇచ్చున్నాడు. సో ఫస్ట్ మంత్స్ చూద్దాం. సో ఏప్రిల్ అండ్ అక్టోబర్. సో 8, 11, 24 and 29. సో 8, 11, 24 and 29. సో కండిషన్స్ చూద్దాం. సో no 2 persons appear for an exam on the same date of the same month. At least 2 persons appeared for the exam after Mansi who appeared on even date. సో మానసికి తర్వాత అట్లీస్ట్ 2 persons appeared for the exam after మానసి. సో మానసి తర్వాత అట్లీస్ట్ 2 persons అంటే అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. మానసి అనేది ఈవెన్ నెంబర్ డేట్. సో ఈవెన్ నెంబర్ డేట్ అట్లీస్ట్ 2 అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? సో అయితే మానసి అట్లీస్ట్ 2 persons appeared ఆఫ్టర్ మానసి అని చెప్పారు కాబట్టి 2 ఈవెన్ నెంబర్ ఇక్కడ అయి ఉండొచ్చు, లేదా 24 అయి ఉండొచ్చు, లేదా 8 కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్, హీనా అపియర్డ్ ఫర్ ఎగ్జామ్ జస్ట్ ఆఫ్టర్ నీరజ్. సో హీనా అనేది నీరజ్కి జస్ట్ ఆఫ్టర్ అయి ఉండాలి. నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ నీరజ్ ఈ సేమ్ యాజ్ ద ఎగ్జామ్ బిఫోర్ రేఖ. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి? Sakshi didn't appear for exam just before Ankit. Only 3 persons appeared for exam between Kunal and Parag. So who appeared for exam after Ankit? Sakshi and Mansi appeared for exam on same date. Sakshi, Mansi అనే వాళ్ళు సేమ్ డేట్ అయి ఉండాలి. సో ఇక్కడ మాన్సి 8 కాబట్టి సాక్షి 8 అయి ఉండాలి. సో ఇక్కడ మాన్సి 24 కాబట్టి సాక్షి 24. సో మాన్సి 8 కాబట్టి ఇక్కడ సాక్షి 8 అయి ఉండాలి. సో ఇక్కడ సాక్షికి కండిషన్స్ ఇంకేమైనా ఇచ్చున్నారేమో చెక్ చేద్దాం. సో ఇంకేం కండిషన్స్ ఇచ్చున్నారు అని అంటే, సో సాక్షి అంకిత్ అపియర్డ్ ఫర్ ఎగ్జామ్ ఇన్ మంత్ హ్యావింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ బట్ వాజ్ నాట్ లాస్ట్ పర్సన్ టు అపియర్ ఎగ్జామ్. సో అంకిత్ అనే వాళ్ళు ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే అక్టోబర్. సో కానీ లాస్ట్ పర్సన్ అవ్వకూడదంట. సో నెక్స్ట్ 1 person అపియర్ ఫర్ ఎగ్జామ్ బిట్వీన్ సాక్షి అండ్ హీనా. సాక్షికి హీనాకి 1 person కాబట్టి సో హీనా. సో హీనా అనే వాళ్ళు నీరజ్కి ఆఫ్టర్ ఉండాలి. సో సాక్షి అండ్ హీనా 1. సో సాక్షికి హీనాకి 1 person. సో హీనా అనేది నీరజ్ తర్వాత ఉండాలి. సో 1 person హీనా ఇక్కడ తీసుకున్న నీరజ్ తర్వాత వస్తుంది, హీనా 1 person ఇక్కడ తీసుకున్న నీరజ్. సో చూద్దాం నెక్స్ట్. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి? సో యాజ్ మెనీ పర్సన్స్ అపియర్డ్ ఫర్ ఎగ్జామ్ ఆఫ్టర్ నీరజ్ ఈజ్ సేమ్ యాజ్ మెనీ పర్సన్స్ బిఫోర్ రేఖ. సో నీరజ్కి బిఫోర్ 1 ఉన్నారు కాబట్టి రేఖకి ఆఫ్టర్ 1 ఉండాలి. సో నీరజ్కి బిఫోర్ 1 2 3 ఉన్నారు కాబట్టి 1 2 3 మనకి రేఖకు ఉండాలి. సో ఛాన్స్ లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 gap హీనా ఇక్కడ తీసుకుంటే నీరజ్ ఇక్కడ అవుతారు. సో నీరజ్కి బిఫోర్ 1 కాబట్టి రేఖ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీరజ్ బిఫోర్ 1 2 3, ఇక్కడ 1 2 3 ఛాన్స్ లేదు, తీసేద్దాం. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు? సాక్షి డిడెంట్ అపియర్ ఫర్ జస్ట్ బిఫోర్ అంకిత్. సో సాక్షి అనే వాళ్ళు అంకిత్కి బిఫోర్ ఉండకూడదు. ఓన్లీ 3 persons అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ బిట్వీన్ కునాల్ అండ్ పరాగ్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ అంకిత్. సో పరాగ్ అనే వాళ్ళకి అంకిత్ తర్వాత ఉండాలి. అలాగే పరాగ్కి కునాల్కి
3 persons ఉండాలి. సో నెక్స్ట్ అంకిత్ appeared for exam in a month having odd number of days but not was the last person. సో అంటే అంకిత్ ఇక్కడ. సో అంకిత్కి తర్వాతన పరాగ్ ఉండాలి. పరాగ్కి కునాల్కి 3 1 2 3 కునాల్. సో అంకిత్ తర్వాతన పరాగ్, పరాగ్కి కునాల్కి 1 2 3 కునాల్. సో నెక్స్ట్ ఇంకేం చెప్పారు, అంకిత్ గురించి ఒకటి చెప్పున్నారు. సో సాక్షి డిడెంట్ అపియర్ ఫర్ జస్ట్ బిఫోర్ అంకిత్. సాక్షి అనే వాళ్ళు అంకిత్కి జస్ట్ బిఫోర్ ఉండకూడదు, ఇక్కడ జస్ట్ బిఫోర్ ఉంది కాబట్టి ఇది కూడా తీసేస్తాం, ఓన్లీ ఫస్ట్ పాసిబిలిటీ. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ? నీరజ్ 11th April, నీరజ్ 11th April కదా కరెక్ట్. మానసి 8th April, మానసి 8th April కాదు, సో ఇది అవుతుంది. సో పరాగ్ 29th October, పరాగ్ అనే వాళ్ళు 29th October, సో అవుతుంది. అంటే బోత్ ఏ అండ్ సి, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ అపియర్డ్ ఫర్ ఎగ్జామ్ బిట్వీన్ సాక్షి అండ్ కునాల్? సో సాక్షికి కునాల్కి, సో సాక్షి కునాల్ 1 2 3 1 2 persons ఉన్నారు కాబట్టి 2 అనేది ఆప్షన్ బి, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ డాష్ అండ్ డాష్ అపియర్డ్ ఆన్ సేమ్ డేట్. సో హీనా రేఖ చెక్ చేద్దాం. సో హీనా రేఖ 24 సో అవుతుంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. Next, if all the persons appear for the exam in alphabetical order names from April to October, then the exam dates of who among the following remains unchanged. So alphabetical order లో ఏప్రిల్ నుంచి తీసుకోమన్నారు వాళ్ళ నేమ్స్ని బట్టి. సో వాళ్ళ నేమ్స్ని బట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఎవరు వస్తారు? అంకిత్. నెక్స్ట్ అంకిత్ తర్వాతన మనకి అబ్జర్వ్ చేస్తే కనుక అంకిత్ తర్వాతన కునాల్, కునాల్ తర్వాతన మానసి. సో ఒక నిమిషం. సో మనకి అంకిత్ తర్వాతన హీనా, హీనా తర్వాతన కునాల్, కునాల్ తర్వాతన మానసి, నెక్స్ట్ నీరజ్, నెక్స్ట్ పరాగ్, నెక్స్ట్ రేఖ అండ్ సాక్షి. సో మనకి ఇక్కడ రేఖ చేంజ్ అవ్వాల, సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి చేంజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఓన్లీ రేఖ. సో ఆప్షన్ B is the answer. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని అన్నారు. హీనా అంకిత్, సో హీనా అంకిత్ చెక్ చేద్దాం. సో హీనా అంకిత్, సో హీనా అలాగే అంకిత్, సో హీనాకి అంకిత్కి 2 persons గ్యాప్ ఉన్నారు. నెక్స్ట్ సాక్షి కునాల్, సో సాక్షి కునాల్ చూద్దాం. సో సాక్షి అండ్ కునాల్, సాక్షికి కునాల్కి కూడా 2 ఉన్నారు. పరాగ్ మానసి, సో పరాగ్ మానసికి కూడా 2 ఉన్నారు. అలాగే అంకిత్ నీరజ్, సో అంకిత్ నీరజ్కి చూద్దాం. అంకిత్ అండ్ నీరజ్కి 3 ఉన్నారు. సో ఇక్కడ అన్ని చూస్తే 2 2 ఉన్నాయి, అంకిత్కి నీరజ్కి 3 ఉన్నాయి కాబట్టి ఇంక అంకిత్ నీరజ్ అయి ఉండాలి. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇయర్ బేస్డ్ పజిల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. సో 7 persons ABCDEF అండ్ G జాయిన్డ్ ఏ కంపెనీ ఇన్ 7 different years. సో మనకి ఇయర్స్ ఇచ్చున్నారు. సో ఆ ఇయర్స్లో డిఫరెంట్ కంపెనీస్లో ఇచ్చిన పర్సన్స్ జాయిన్ అవుతారంట. సో ఫస్ట్ ఇయర్స్ని మీరు ఎప్పుడు కూడా ఇయర్స్ని హైయెస్ట్ లోయెస్ట్ అనేది అరేంజ్, టాప్ని హైయెస్ట్ని, సో టాప్ నుంచి మనకేంటంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి అరేంజ్ చేసుకుంటూ రండి. అంటే అక్కడ ఇచ్చిన అరేంజ్మెంట్ని ఒక ఆర్డర్లో, సో 1994 అంటే టాప్ నుంచి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ రండి. సో 1994 1997, సో ఇచ్చిన ఇయర్స్ని టాప్ నుంచి అసెండింగ్ ఆర్డర్, సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు హైయెస్ట్, టాప్ నుంచి బాటమ్కి, స్మాలెస్ట్ నుంచి బాటమ్కి వచ్చేసేటప్పటికి హైయెస్ట్ అరేంజ్ చేసుకుంటూ రండి. సో 1997, నెక్స్ట్ 2002 2004 2009 2012 అండ్ 2017. సో వీటిని బేస్ చేసుకుని కండిషన్స్ చూద్దాం. సి జాయిన్ ద కంపెనీ ఇన్ ఏ లీప్ ఇయర్.
సో లీప్ ఇయర్ అవ్వాలి, ఒక ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలి అని అంటే ఏ ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందో అది మనకి లీప్ ఇయర్ అవుతుంది. సో ఇక్కడ 4తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ చూద్దాం. సో మనకి 4తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ ఏంటి అని అంటే కనుక 2004 అలాగే 2012. అంటే సి అనేది 2004 అవ్వచ్చు లేదా 2012 అవ్వచ్చు. నెక్స్ట్ ఓన్లీ 1% జాయింట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి 1% అని చెప్పున్నారు కాబట్టి సో ఇప్పుడు మనకి ఏ సికి 1% అని చెప్పారు కానీ ఏ బిఫోర్ ఆఫ్టర్ అనేది చెప్పలేదు కాబట్టి 1 గ్యాప్ బిఫోర్లో ఒక పాసిబిలిటీ, ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే 1 గ్యాప్ ఆఫ్టర్. సో నెక్స్ట్ ఇక్కడ 1 ఏ. నెక్స్ట్ జీ జాయింట్ 5 ఇయర్స్ ఆఫ్టర్ ఏ. జీ అనేది ఏమవ్వాలి, ఏకి 5 ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఏ ఏదైతే ఇయర్లో ఉందో దానికి +5 అయి ఉండాలి. సో ఏ ఇయర్లో అయితే ఉందో ఆ ఇయర్కి +5 అయి ఉండాలి. సో ఇక్కడ ఏ 1997 కదా, దానికి +5 యాడ్ చేస్తే 2002 నేను అంటే జీ అనేది 5 ఇయర్స్ ఆఫ్టర్. సో ఇక్కడ 2004 కాబట్టి 4కి 5 యాడ్ చేస్తే 9 కాబట్టి సో 2009. ఇక్కడ ఏ 2012 కాబట్టి 5 యాడ్ చేస్తే కనుక 17 కాబట్టి జీ. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ జాయిన్డ్ బిఫోర్ జీ యాజ్ ఆఫ్టర్ బి. సో జీకి బిఫోర్ ఎంతమంది అయితే జాయిన్ అవుతున్నారో బికి ఆఫ్టర్ కూడా సేమ్. సో జీకి బిఫోర్ ఇక్కడ చూస్తే 1 2 కాబట్టి బికి ఆఫ్టర్ 1 2. సో ఇక్కడ జీకి బిఫోర్ 1 2 3 4 కాబట్టి బికి ఆఫ్టర్ 1 2 3 4. సో ఇక్కడ జీ లాస్ట్ కాబట్టి బి బిఫోర్ అయ్యింది. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జాయినింగ్ ఇయర్స్ ఆఫ్ బి అండ్ ఎఫ్ ఈస్ 3 years. సో ఎఫ్ బి జాయినింగ్ ఇయర్స్ డిఫరెన్స్ అంటే వాళ్ళ 2 years సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 3 రావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బి ఆల్రెడీ 9 కదా, 3 డిఫరెన్స్ అంటే కనుక యాడ్ చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2006 అవ్వాలి, లేదు కాబట్టి యాడ్ చేస్తే 2012. సో బి అండ్ ఎఫ్. సో ఇక్కడ బి 2002 కదా, 3 యాడ్ చేస్తే 2005 అయి ఉండాలి, 3 తీసేస్తే 1999 ఉండాలి, లేదు. నెక్స్ట్ అక్కడ బి అనేది 1994. సో 1994కి 3 డిఫరెన్స్ అంటే 97. సో ఎఫ్. ఈ జాయిన్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్. ఈ అనేది ఎఫ్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ అంట. డి డజంట్ జాయిన్ అని ఈవెన్ నంబర్ ఇయర్. సో ఇక్కడ రిమైనింగ్ ఇంకా డి అనేది ఇక్కడే కదా, కానీ ఏమవుతుంది ఈవెన్ నంబర్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఇది తీసాము. ఇంకా డి ఇక్కడ తీస్తే 2009 ఈవెన్ నంబర్ కాదు కాబట్టి సో ఇది మనకి అరేంజ్మెంట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ జాయిన్డ్ ద కంపెనీ ఇన్ ద 2009. 2009లో ఎవరు జాయిన్ అయ్యి ఉన్నారు, డి కదా. సో డి అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ జాయిన్ బిట్వీన్ డి అండ్ బి. సో డికి బికి ఎంతమంది జాయిన్ అవుతున్నారు, 1 2 3. సో మనకి 3 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఈ జాయిన్ ద కంపెనీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. ఈ అనేది ఏ కంపెనీలో జాయిన్ అవుతుంది, 2002. సో మనకి 2002 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద పర్సన్స్ జాయిన్డ్ ద company in alphabetical order from 1994 to 2007, then who among the following person remains unchanged in their position. సో మనకి 1994 నుంచి 2017 వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటే ఎంతమంది పర్సన్స్ పొజిషన్ అనేది రిమైన్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అని అంటున్నారు. సో చూద్దాం. సో ఏ బి సి డి ఈ ఎఫ్ జి. సో ఇక్కడ చూస్తే ఏ చేంజ్ అయింది, బి చేంజ్ అయింది, సి చేంజ్ అయింది, డి చేంజ్ అయింది, ఈ ఎఫ్ జి ఒకటే చేంజ్ అవ్వలేదు కాబట్టి సో ఓన్లీ జి ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు 1994. సో ఎఫ్కి 1994కి చూద్దాం. సో ఎఫ్కి 1994 కంటే ఎఫ్కి బిఫోర్. నెక్స్ట్ అలాగే సి ఈజ్ రిలేటెడ్ టు 2002. సో సి ఈజ్ రిలేటెడ్ టు 2002. సో బిఫోర్ ఇచ్చున్నారు ఇది కూడా. సో నెక్స్ట్ ఏమై ఉండాలి మనకి, సో దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఇస్ రిలేటెడ్ టు 2009. సో 2009కి ఇమీడియట్లీ బిఫోర్. 2009కి ఇమీడియట్లీ బిఫోర్ అంటే సి. సో మనకి సి అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సో దేర్ వాజ్ అన్ యాన్యువల్ మీట్ కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్ ఫ్రమ్ 2001 to 2006. 2001 నుంచి 2006కి యాన్యువల్ మీటింగ్ జరుగుతుందంట. సో మనకి ముందు ఇయర్స్ తీసుకుందాం. 2001, 2002, 2003, 2004, 5, 6.
సో మనకి ఓన్లీ వన్ కంట్రీ హోస్టెడ్ ద మీటింగ్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఒక కంట్రీ మాత్రమే హోస్ట్ చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్. క్యూ హోస్టెడ్ ద మీటింగ్ ఇన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఇయర్. సో ఈవెన్ నంబర్డ్ ఇయర్ అంటే 2002 అయి ఉండొచ్చు, 2004 అయి ఉండొచ్చు, 2006 అయి ఉండొచ్చు. నెక్స్ట్ 2 countries హోస్ట్ ద మీటింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూకి ఎస్కి 2 ఉండాలి. సో 1 to S, 1 to S, 1 to S. నెక్స్ట్ టీ హోస్టెడ్ ద మీటింగ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్. టీ అనేది ఎస్కి ఇమీడియట్లీ బిఫోర్. సో ఇక్కడ ఎస్కి ఇమీడియట్లీ బిఫోర్ వచ్చే ఛాన్స్ లేదు, తీసేద్దాం. సో ఎస్కి ఇమీడియట్లీ బిఫోర్. నెక్స్ట్ యూ హోస్టెడ్ ద మీటింగ్ ఇమీడియట్లీ బిఫోర్ పి. సో యూ అనేది ఏమై ఉండాలి, పీకి ఇమీడియట్లీ బిఫోర్, కానీ ఇక్కడ ఇమీడియట్లీ లేదు కాబట్టి తీసేద్దాం. సో పీకి ఇమీడియట్లీ బిఫోర్ యూ. ఆర్ హోస్టెడ్ ద మీటింగ్ ఇన్ అన్ ఆడ్ నంబర్ ఇయర్. సో ఇంకా ఆడ్ నంబర్ ఇయరే కదా 2001 అంటే. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హౌ మెనీ కంట్రీస్ హోస్టెడ్ ద మీటింగ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. సో ఆర్కి ఎస్కి మిడిల్లో 1. సో 1 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హోస్టెడ్ ద మీటింగ్ ఇన్ ద ఇయర్ 2003. సో 2003లో ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఎస్. సో ఎస్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హోస్టెడ్ ఈ మీటింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ. యూకి ఇమీడియట్లీ ఆఫ్టర్ పీ కదా. సో పీ అనేది మనకి ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ కంట్రీస్ హోస్టెడ్ ద మీటింగ్ ఆఫ్టర్ టీ. టీకి తర్వాత 1, 2, 3, 4. సో 4 అనేది మనకి ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు, ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ఎస్. ఆర్ ఎస్ ఇచ్చారు, చెక్ చేద్దాం. సో ఆర్కి ఎస్కి 1 గ్యాప్. సో నెక్స్ట్ అలాగే యూ రిలేటెడ్ టు క్యూ. యూకి క్యూకి చెక్ చేద్దాం. సో యూ క్యూకి కూడా 1 గ్యాప్. నెక్స్ట్ ఎస్ ఈజ్ రిలేటెడ్ టు పి. ఎస్పీకి చెక్ చేద్దాం. సో ఎస్పీకి కూడా 1 గ్యాప్. నెక్స్ట్ టీ ఈజ్ రిలేటెడ్ టు యూ. టీకి యూకి చెక్ చేద్దాం. సో టీకి యూకి కూడా 1 గ్యాప్. నెక్స్ట్ క్యూటీ. సో క్యూటీ, క్యూకి టీకి 3 గ్యాప్ ఉంది కాబట్టి సో అన్నీ కూడా 1, 1 గ్యాప్ ఉన్నాయి, దీనికి మాత్రం 3 ఉంది కాబట్టి ఆప్షన్ ఈ ఈస్ ద ఆడ్ వన్. నెక్స్ట్ 8 persons graduated in 8 consecutive years 1987 to 1994 such that 1 person graduated in each year. సో ప్రతి ఇయర్లో ఒక్కొక్క పర్సన్ గ్రాడ్యుయేట్ అవుతారంట. సో కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఇచ్చున్నారు. ఏంటంటే 1987, 1988, 1989, 1990, 1991, 1992, 1993, 1994. సో చూద్దాం. 3 persons graduated in between S and G such that S graduated before G. Gకి బిఫోర్ ఎస్ అయి ఉండాలి, ఎస్కి జీకి మిడిల్లో 3 persons. D graduated immediately before G. D అనేది ఎలా ఉండాలి, జీకి immediately before. 1 person graduated in between T and G such that T graduated before D. Dకి బిఫోర్ T ఉండాలి, 1 person గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ 2 persons graduated in between T and W. A graduated immediately after W. E graduated before O but not in the year 1987. సో ఇక్కడ ఎస్కి జీకి 3 persons అని చెప్పారు కదా. సో ఫర్ సపోజ్ జీ అనేది ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో 1, 2, 3 ఎస్. సో మనకి ఏం చెప్పారు, జీకి ఇమీడియట్లీ బిఫోర్ డి ఉండాలి, డీకి టీకి 1 ఉండాలి అని చెప్పారు. సో అలాగే సో ఇంకేం చెప్పున్నారు మనకి, 1 person 2 persons బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ. సో టీకి డబ్ల్యూకి 1 to W. సో ఏ గ్రాడ్యుయేటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డబ్ల్యూ. సో ఏ అనేది డబ్ల్యూ. సో ఈ గ్రాడ్యుయేటెడ్ బిఫోర్ ఓ బట్ నాట్ ఇన్ ద ఇయర్ 1987. కానీ 1987 అయిపోతుంది, ఓకే బిఫోర్ ఈ అనేది 1987 అవుతుంది, ఇది అవ్వదు. సో నెక్స్ట్ జీ ఇక్కడ తీసుకుందాం. సో ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఎస్, జీకి ఇమీడియట్లీ బిఫోర్ డి టీ. నెక్స్ట్ టీకి డబ్ల్యూకి 2 కాబట్టి 1 to W. A graduated immediately after W. So E graduated before O. So but not in the 1987. సో ఇది మనకి అరేంజ్మెంట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి
క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద ఇయర్ 1991. సో 1991లో ఎవరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారు? ఈ. సో ఈ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఓ గ్రాడ్యుయేట్? సో ఓ అనేది ఏ ఇయర్లో గ్రాడ్యుయేట్ అవుతుంది? సో ఓ అనేది 1994. సో 1994 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డాష్ ఈస్ మోర్ దెన్ 2. సో ఏకి ఇంకొక పర్సన్కి మోర్ దెన్ 2 ఉంటుందంట. ఏ అండ్ డాష్ ఈస్ మోర్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డాష్ ఈస్ మోర్ దెన్ 2. సో ఏకి ఇంకొక పర్సన్కి ఎవరికి మోర్ దెన్ 2 ఉంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కరెక్ట్లీ. సో ఏ ఓకి చూసామని అనుకోండి, మోర్ దెన్ 2 ఉందో లేదో చెక్ చేద్దాం. ఏకి ఓకి 1 2 3 4 5 కాబట్టి మోర్ దెన్ 2. సో ఇది అవుతుంది. నెక్స్ట్ అలాగే ఏకి ఈకి చెక్ చేద్దాం. సో ఏకి ఈకి చెక్ చేసినట్లయితే 2 మాత్రమే ఉన్నాయి, అవ్వదు. సో నెక్స్ట్ ఏకి టీకి చెక్ చేద్దాం. సో ఏకి టీకి చెక్ చేస్తున్నా సరే మోర్ దెన్ 2 అవ్వదు. అంటే మనకి ఏమవుతుంది? ఓన్లీ ఏకి ఓకి మాత్రమే అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? అట్లీస్ట్ 3 persons గ్రాడ్యుయేటెడ్ ఇన్ బిట్వీన్ ఓ అండ్ ఈ. ఓకి ఈకి అట్లీస్ట్ 3 ఉండాలంట. సో ఓకి ఈకి అట్లీస్ట్ 3 లేవు, 2. అట్లీస్ట్ అంటే మినిమం 3 ఉండాలి, 3 కంటే ఎక్కువ ఉండాలి, కానీ 2 ఉన్నాయి. నెక్స్ట్, అట్మోస్ట్ 2 persons గ్రాడ్యుయేటెడ్ ఇన్ బిట్వీన్ ఓ అండ్ డబ్ల్యూ. ఓకి డబ్ల్యూకి మాక్సిమం, అట్మోస్ట్ అంటే మాక్సిమం 2 ఉండాలి, 2 కంటే తక్కువ ఉండొచ్చు. సో మనకి అట్మోస్ట్ ఓకి డబ్ల్యూకి చెక్ చేద్దాం. సో ఓకి డబ్ల్యూకి చెక్ చేస్తే మోర్ దెన్ 2 ఉన్నాయి. నెక్స్ట్, అట్లీస్ట్ 1 person గ్రాడ్యుయేటెడ్ బిట్వీన్ ఈ అండ్ డి. ఈకి డీకి అట్లీస్ట్ 1 ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ ఉండొచ్చు. సో కానీ ఇక్కడ ఈకి డీకి అసలు ఎవరు లేరు. నెక్స్ట్, సో అట్లీస్ట్ 3 persons గ్రాడ్యుయేటెడ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి ఈకి అట్లీస్ట్ 3 చెక్ చేద్దాం, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్, అట్మోస్ట్ 3 persons గ్రాడ్యుయేటెడ్ ఇన్ బిట్వీన్ ఈ అండ్ ఓ. సో ఈకి ఓకి అట్మోస్ట్ 3 అంటే 3 ఉండొచ్చు, 3 కంటే తక్కువ. సో చెక్ చేద్దాం. సో ఈకి ఓకి 2 ఉన్నాయి, అట్మోస్ట్ 3 అంటే 3 ఉండొచ్చు, 3 కంటే తక్కువ 2 కూడా ఉండొచ్చు కాబట్టి సో ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వర్డ్ ఫార్మ్డ్ బై ద నేమ్స్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ హూ గ్రాడ్యుయేటెడ్ కాన్సిక్యూటివ్లీ ఫ్రమ్ ద ఇయర్ 1987 ఆన్వర్డ్స్? 1987 నుంచి తీసుకుంటే కనుక కాన్సిక్యూటివ్గా ఏ వర్డ్ ఫామ్ అవుతుంది? 1987 నుంచి తీసుకుంటే విఏ. సో మనకి విఏఎస్టిఈ వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. సో వేస్ట్. సో వేస్ట్ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, సో 8 persons were born in 8 different years. సో 8 persons different yearsలో born years ఇచ్చున్నారు. సో 1980, 1981, 1983, 1988, 1990, 1992, 1996 and 2000. సో నెక్స్ట్ నోట్ ఇచ్చున్నారు చూడండి. సో నోట్ ఏంటంటే, కన్సిడర్ ఆల్ పర్సన్స్ వర్ బోర్న్ ఆన్ 31st December ఇన్ ద గివెన్ ఇయర్. ఏజెస్ ఆఫ్ దీస్ పర్సన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ విత్ 31st December 2001. సో వాళ్ళ ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 2021తో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎవ్రీ బోర్న్ ఇయర్ని 2021తో సబ్ట్రాక్ట్ చేస్తే వాళ్ళ ఏజ్ అనేది వస్తుంది. సో 2021లో నుంచి 1980 సబ్ట్రాక్ట్ చేస్తే 41. సో 2021 నుంచి 1981 సబ్ట్రాక్ట్ చేస్తే 40. సో అలాగే 2021 నుంచి 1983 సబ్ట్రాక్ట్ చేస్తే 38. సో నెక్స్ట్ అలాగే 2021లో నుంచి 1988 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 33. సో నెక్స్ట్ 1919 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 31. నెక్స్ట్ 92 అంటే 29. నెక్స్ట్ 25 అండ్ 21. సో ఇవి వాళ్ళ ఏజెస్. వీటిని బేస్ చేసిన కండిషన్స్. రీనా వాజ్ బోర్న్ 5 years బిఫోర్ రాఖీ. సో రీనా అనే వాళ్ళు రాఖీకి 5 years బిఫోర్ అంటే రాఖీకి 5 years యాడ్ చేస్తే వచ్చి ఉండాలి. సో 5 years బిఫోర్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 5 years బిఫోర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేయండి. సో ఇక్కడ 33, 38 5 years బిఫోరే కదా. సో అంటే రీనా వాజ్ బోర్న్ 5 years బిఫోర్ రాఖీ. సో రాఖీకి 5 years బిఫోర్ రీనా. ఇంకెక్కడైనా 5 years డిఫరెన్స్ వచ్చేది ఉందా చూడండి. 21, 25 అంటే 4, 25, 29 and 4. సో ఇక్కడ 4. ఇక్కడ మనకి
2. సో నెక్స్ట్ ఇక్కడ 2, అక్కడ 1. సో మనకి సెట్ అవ్వదు, ఇంక ఇది ఒకటి. అట్లీస్ట్ 1 పర్సన్ వాజ్ బోర్న్ బిట్వీన్ రీత్ అండ్ జియా. సో రీత్కి జియాకి అట్లీస్ట్ 1 పర్సన్ అంటే 1 ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. గీత్ వాజ్ బోర్న్ 2 years ఆఫ్టర్ రాఖీ. సో రాఖీకి 2 years ఆఫ్టర్ అంటే 2 గ్యాప్, 33కి 31కి 2నే కదా, సో అంటే గీత్. నెక్స్ట్ అట్మోస్ట్ 1 పర్సన్ వాజ్ బోర్న్ బిట్వీన్ గీత్ అండ్ హీనా. హీనాకి గీత్కి అట్మోస్ట్ 1 అంటే 1 ఉండొచ్చు, 1 కంటే తక్కువ ఉండొచ్చు. సో గీత్కి హీనాకి 1 అని అనుకోవచ్చు, లేదా 1 కంటే తక్కువ అనుకోవచ్చు. కాబట్టి సో హీనాని ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో రిమైనింగ్ రాఖీ అలాగే రేణు. నెక్స్ట్ జీనా వాజ్ బోర్న్ ఇమీడియట్లీ బిఫోర్ రాజ్. సో జీనా అనే వాళ్ళు రాజ్కి ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఇంక ఇక్కడే కదా తీసుకోవాలి. సో రాజ్కి ఇమీడియట్లీ బిఫోర్ అంటే జీనా. సో నెక్స్ట్ రాజ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ఏ లీప్ ఇయర్. రాజ్ అనే వాళ్ళు లీప్ ఇయర్ అవ్వకూడదు అని చెప్పున్నారు. సో రాజ్ అనే వాళ్ళు లీప్ ఇయర్ అవ్వలేదు. సో ఇంక రిమైనింగ్ ఏమి, అట్లీస్ట్ 1 పర్సన్ వాజ్ బోర్న్ బిట్వీన్ రీత్ అండ్ జియా. సో రీత్కి జియాకి మనకి 1 పర్సన్ ఉండాలి అని చెప్పారు. సో రీత్కి జియాకి అట్మోస్ట్ 1 పర్సన్, అట్లీస్ట్ 1 పర్సన్ కాబట్టి సో రీత్ ఇక్కడ ఉంటే జియాని ఇక్కడ తీసుకోవచ్చు, లేదా రీత్ ఇక్కడ ఉంటే జియాని ఇక్కడ తీసుకోవచ్చు. అట్లీస్ట్ 1 అంటే ఖచ్చితంగా 1 ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ అది ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీని మనం తీసేద్దాం. ఇంకా రీత్ గురించి జియా గురించి మనకి అదొక్క కండిషన్ ఇచ్చాడు, ఇంకే కండిషన్స్ అనేవి క్లారిటీగా ఇవ్వలేదు కాబట్టి సో మనం ఏం తీసుకోవచ్చు అంటే రీత్ జియా అక్కడైనా ఉండొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే డాష్ వాజ్ బోర్న్ ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్. సో జీనా చూస్తే కనుక జీనా అనే వాళ్ళు 1980 నాన్ లీప్ ఇయర్ ఎందుకంటే 4th డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రీత్ అనే వాళ్ళు మనకి తెలీదు లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ అని. సో జియా అనే వాళ్ళు కూడా తెలీదు. గీత్ అనేవాళ్ళు, సో మనకి గీత్ అనే వాళ్ళు చూస్తే కనుక 1990 ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ వాజ్ బోర్న్ 4 years బిఫోర్ హీనాకి 4 years బిఫోర్. సో హీనాకి 4 years బిఫోర్ ఎవరు ఉన్నారు? సో 4 years బిఫోర్ అని అంటే కనుక రీత్ ఆర్ జియా. సో మనకి రీత్ అవ్వచ్చు అలాగే జియా అవ్వచ్చు, ఎందుకంటే మనం రీత్ జియా పొజిషన్స్ తెలియదు కాబట్టి. సో ఏమవ్వాలి, కాంట్ బి డిటర్మైన్డ్ అనేది ఆన్సర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇఫ్ జియా వాజ్ బోర్న్ 10 years ఆఫ్టర్ గీత్ దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రీత్. సో జియా అనే వాళ్ళు రీత్కి 10 years ఆఫ్టర్ అంట. సో రీత్కి 10 years ఆఫ్టర్ అని అంటే కనుక సో జియా వాజ్ బోర్న్ 10 years ఆఫ్టర్ గీత్. జియా అనే వాళ్ళు గీత్కి 10 years ఆఫ్టర్. గీత్కి 10 years ఆఫ్టర్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ జియా అని తీసుకోమంటున్నారు. అయితే మనకి ఏమని అంటున్నారు, ఇక్కడ జియా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మనం రీత్ అనుకోవాలి. సో మనకైతే ఏమని అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రీత్. సో రీత్ ఏజ్ ఏంటో చూద్దాం. సో రీత్ ఏజ్ ఏమవుతుంది అప్పుడు 29 కదా. సో 29 ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ వాజ్ బోర్న్ ఇన్ 1981. సో 1981లో ఎవరున్నారు, రాజ్. సో రాజ్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ కరెక్ట్. ఏది కరెక్ట్? జీనా వాజ్ బోర్న్ ఇన్ 1980. సో జీనా అనేది 1980 కరెక్ట్. సో మనకి డెఫినెట్లీ కరెక్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ 2 persons వర్ బోర్న్ ఆఫ్టర్ రీత్. సో రీత్కి 2 persons ఆఫ్టర్ ఉన్నారు అని చెప్తున్నా, కానీ రీత్ అనేది ఇక్కడుందో క్లారిటీ తెలియదు కాబట్టి మనకు అది తెలియదు. సో నెక్స్ట్ హీనా వాజ్ బోర్న్ ఇన్ 1996. సో హీనా గురించి ఇచ్చున్నారు, చూద్దాం. హీనా అనేది 1996 కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే ఏమవుతుంది, 1 and 3. సో ఓన్లీ 1 and 3. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. Next, so 8 persons were bought in 8 different years. So the age of all the persons will be calculated as of 2023. So మనకి 8 persons వాళ్ళు born years అనేది ఇచ్చున్నారు. సో ఫస్ట్ ఇయర్స్ని తీసుకుందాం. సో 1962, అలాగే 1973, నెక్స్ట్ 1978, నెక్స్ట్ 1987, 1994, 1998, 2006 and 2008.
మనకి ద ఏజెస్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఆఫ్ 2023. సో ఆ పర్సన్స్ ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నారు, 2023. అంటే ప్రతి బార్న్ ఇయర్ని 2023 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే కనుక సో వాళ్ళ ఏజ్ అనేది వస్తుంది. సో 2023 నుంచి 1961 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఏమవుతుంది, సో 61 అనేది అవుతుంది. సో నెక్స్ట్ అలాగే 2023 నుంచి 1923 తీసేస్తే ఇదొక 23, ఇదొక 17. సో 1723 అని అంటే కనుక ఎంత అవుతుంది, సో మనకి సో 23, ఇదొక 27. సో 27 కాబట్టి మనకి 60 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే 2023లో నుంచి 1978. సో 1978 అని అంటే కనుక ఇదొక 12, అదొక 23 అంటే ఎంత అవుతుంది, 30. సో ఇదొక 22, ఇదొక 23 అంటే ఇదొక 43. సో నెక్స్ట్ 2023లో నుంచి సో 87 సబ్ట్రాక్ట్ చేస్తే సో 87 అని అంటే కనుక సో మనకి 13 అలాగే 23, 13 23 కాబట్టి 36 అనేది అవుతుంది. సో నెక్స్ట్ అలాగే సో 6 23. సో 1994 అంటే 6 years, అదొక 23 అని అంటే కనుక 29 అవుతుంది. నెక్స్ట్ 1998 అని అంటే కనుక 2, అదొక 23 కాబట్టి 25 అవుతుంది. సో ఇదొక 6, అదొక 23. సో 23 నుంచి 6 తీస్తే కనుక 17 అవుతుంది. అలాగే 23 నుంచి 8 తీస్తే కనుక 15. సో ఇవి మనకి ఆ ఏజెస్. సో ఏజెస్ని బట్టి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. డి వాజ్ బోర్న్ ఇన్ అన్ ఆడ్ నంబర్డ్ ఇయర్. డి అనేది ఆడ్ నంబర్డ్ ఇయర్. ఆడ్ నంబర్డ్ ఇయర్ అంటే 1973 అవ్వచ్చు లేదా 1987 అవ్వచ్చు. యాజ్ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ బిఫోర్ డి యాజ్ ఆఫ్టర్ ఈ. డీకి బిఫోర్ ఎంతమంది అయితే ఉన్నారు, ఏకి ఆఫ్టర్ కూడా సేమ్ ఉండాలి. అంటే డీకి బిఫోర్ 1 ఉన్నారు కాబట్టి ఏకి ఆఫ్టర్ 1. సో డీకి బిఫోర్ 3 ఉన్నారు కాబట్టి ఏకి ఆఫ్టర్ కూడా 3. ద ఏజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఎఫ్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలంట. ప్రైమ్ అంటే ఇక్కడ మనకి ఇంకేం మిగిలింది, 29 కానీ 61 కానీ. సో ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఓన్లీ 3 persons వర్ బోర్న్ బిట్వీన్ ఎఫ్ అండ్ హెచ్. ఎఫ్కి హెచ్కి 3 persons ఉండాలని చెప్పాడు. ఫర్ సపోజ్ ఎఫ్ని మనం 29లో తీసుకుంటే 1 2 3 హెచ్. నెక్స్ట్ డబ్ల్యూ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ బిఫోర్ జీ. డబ్ల్యూ అనేది ఎలా ఉండాలంటే జీకి ఇమీడియట్లీ బిఫోర్ ఉండాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ జీ అండ్ ఎస్ ఈ సేమ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ డి. సో ఇప్పుడు జీ డబ్ల్యూని అరేంజ్ చేయొచ్చు. జీకి ఇమీడియట్లీ బిఫోర్ డబ్ల్యూ అంటే ఇమీడియట్లీ బిఫోర్ డబ్ల్యూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ప్రైమ్ నెంబర్ కావాలి కదా ఎఫ్ అనేది. సో ఇక్కడ ఎఫ్ 61 తీసుకుంటే 1 2 3 మనకి హెచ్ తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఎఫ్ 15 అని అనుకుందాం. సో 17. సో 1 2 3 హెచ్. సో జీకి ఇమీడియట్లీ బిఫోర్ డబ్ల్యూ. సో నెక్స్ట్ ఇక్కడ మనకి జీకి ఎస్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో సో హెచ్కి డికి కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో నెక్స్ట్ ఇంకేం చెప్పారు, ఎస్ ఈజ్ నాట్ ద యంగెస్ట్ పర్సన్. ఎస్ యంగెస్ట్ అవ్వకూడదు కాబట్టి ఎస్ ఇక్కడ. సో ఎస్ యంగెస్ట్ అవ్వకూడదు కాబట్టి ఎస్ ఇక్కడ. సో ఇక్కడ జీకి ఎస్కి చూస్తే 36 25 అంటే 11. సో హెచ్కి డికి కూడా మనకి ఇక్కడ హెచ్కి డికి చూస్తే హెచ్ ఇక్కడ 1973 నుంచి 2023 తీసేస్తే ఇక్కడ మనకి 50. సో 50 అవుతుంది. సో 50కి 61కి 11 డిఫరెన్స్ కదా. సో సరిపోయింది. సో ఇక్కడ జిఎస్ చూసుంటే ఇక్కడ 50 25 అంటే 25. హెచ్కి డికి కూడా 25 ఉండదు కాబట్టి పాసిబిలిటీ అవ్వదు. ఇంకా రిమైనింగ్ చూస్తే సో ఏ డి ఎఫ్ జి హెచ్ క్యూ ఎస్. సో ఇది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేది ఏమి ఇచ్చున్నాడో చెక్ చేద్దాం. సో చూస్తే క్యూ వాజ్ బోర్న్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. క్యూ అనేది ఏ ఇయర్లో ఉంది, 2008. సో 2008 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఏజ్ చూసుకున్నట్లయితే కనుక ఎంత, 45. సో 45 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఇస్ ద ఓల్డెస్ట్ పర్సన్స్. ఓల్డెస్ట్ పర్సన్ అంటే అందరికంటే పెద్దవాళ్ళు ఎవరవుతారు, హెచ్ కదా. సో హెచ్ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ క్యూ అండ్ జీ. సో క్యూ జీ ఏజ్ డిఫరెన్స్ అంట. సో క్యూ జీ ఏజ్ డిఫరెన్స్ చూస్తే కనుక 36 15. సో క్యూది జీది చూస్తే కనుక 36 15. సో 36 15 అని అంటే కనుక ఎంత అవుతుంది, 21. సో 21 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ హెచ్ అండ్ ఎస్. సో హెచ్కి ఎస్కి ఎంతమంది ఉన్నారు. సో హెచ్కి ఎస్కి చూస్తే కనుక 1 2 3 4.
సో 4 అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా లేదు, చూద్దాం. యాజ్ మెనీ పర్సన్స్ బోర్న్ బిఫోర్ డి. సో డీకి బోర్న్ ఎంతమంది బిఫోర్ ఉన్నారో వాళ్ళంతా. సో డీకి బిఫోర్ 1 ఉన్నారు, సో అవ్వదు. నెక్స్ట్ 2, 3 అవ్వదు. యాజ్ మెనీ పర్సన్స్ ఆఫ్టర్ జీ, జీకి ఆఫ్టర్. సో జీకి ఆఫ్టర్ చూసినట్లయితే 1, 2, 3, 4. సో అంటే ఏమవుతుంది, సో మనకి అక్కడ హెచ్కి ఎస్కి 4 కాబట్టి జీకి ఆఫ్టర్ కూడా 4 ఉన్నారు కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 7 people were born in different years. సో their ages is considered as of 2022. సో మనకి 7 people ఇచ్చున్నారు. సో వాళ్ళ బోర్న్ ఇయర్స్ ఇచ్చున్నారు, చూద్దాం. 1994, 1998, 2000, 2003, 2007, 2010, 2012. సో 7 persons. సో దేర్ ఏజెస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆఫ్ 2022. సో వాళ్ళ ఏజ్ అనేది 2022తో క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి సో మనకి 2022లో నుంచి 1994 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 22. సో 22 అలాగే 6 అని అంటే కనుక ఎంత అవుతుంది, 28. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొక 4 కాబట్టి 24. సో ఇక్కడ ఒక 2 కాబట్టి 22. సో నెక్స్ట్ 3 అని అంటే కనుక 19. నెక్స్ట్ 4 అంటే 15. నెక్స్ట్ 3 అంటే 12. నెక్స్ట్ 2 అంటే 10. సో ఇది మనకి ఇచ్చున్న ఏజెస్. సో వీటిని బేస్ చేసుకుని మనకి సో మంది దేర్ ఏజెస్ ఈస్ కన్సిడర్డ్ ఆఫ్ 2022. ఆల్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ డిఫరెంట్ సిటీస్. సో అందరూ కూడా డిఫరెంట్ సిటీస్లో ఉంటారంట. సో ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో డి లివ్స్ ఇన్ దిస్పూర్. సో డి అనేది దిస్పూర్లో ఉంటుందంట. డి అనేది దిస్పూర్. The age of H is a prime number and he lives in Siliguri. సో హెచ్ అనేది సిలిగురిలో ఉంటుంది, అలాగే ప్రైమ్ నంబర్ అవ్వాలంట. సో ప్రైమ్ నంబర్ అంటే ఇంకా 19 కదా ఉంది. సో హెచ్ ఇక్కడ తీసుకుందాం, సిలిగురి. 2 people were born between D and K. K who lives in Chennai. సో Dకి Kకి 2 people ఉండాలి, అలాగే K అనేది చెన్నైలో ఉంటుంది. నెక్స్ట్ ఎల్ ఈస్ ద ఎల్డెస్ట్ పర్సన్. ఎల్డెస్ట్ అంటే అందరికంటే పెద్దది. సో ఎల్. అండ్ షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. సో తను హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ ద ఏజెస్ ఆఫ్ జీ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 6. జీ ఏజ్ అనేది 6 మల్టిపుల్ అవ్వాలంటే 6 మల్టిపుల్స్ ఇక్కడ 24 కానీ 12 కానీ ఏదన్నా అవ్వచ్చు. జే డజంట్ లివ్ ఇన్ ఢిల్లీ. సో జే అనేది ఢిల్లీలో ఉండకూడదు. ద బర్త్ ఇయర్ ఆఫ్ ఎఫ్ ఈస్ అన్ ఆడ్ నెంబర్ అండ్ 2 people were born between ఎఫ్ అండ్ త్రిపుర. సో ఎఫ్ ఆడ్ నెంబర్, బర్త్ ఇయర్ ఆఫ్ ఎఫ్ అనేది ఏమవ్వాలంటే ఆడ్ ఇయర్ అయి ఉండాలి. సో ఇక ఆడ్ ఇయర్ అయి ఉండాలి అని అంటే మనకి ఇంకా 2007 ఉంది కాబట్టి సో ఎఫ్ అనేది ఆడ్ ఇయర్. సో ద బర్త్ ఇయర్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆడ్ ఇయర్ అండ్ 2 people were born between F and lives in Tripura. సో అంటే 1 to Tripura. K was born before F. K అనేది F కి బిఫోర్ ఉండాలి. సో D కి K కి మనకి 2 ఉండాలి అని చెప్పారు. సో D కి K కి 2, F కి బిఫోర్ K ఉండాలి కాబట్టి K ఇక్కడ తీసుకుంటే కనుక K చెన్నై. సో D 1 to D. D అనేది దిస్పూర్. సో అలాగే H అనేది సిలిగురి అవ్వాలి. సో ఇంకేం చెప్పారు మనకి, జీ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6. సో 6 మల్టిపుల్. ఇంకా రిమైనింగ్ ఏదైతే సిటీ ఉందో అది తీసేసుకుంటాం. ఏముంది, దుర్గాపూర్. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. సో సో ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, హూ లివ్స్ ఇన్ త్రిపుర. త్రిపురలో ఎవరున్నారు, జీ కదా, మనకి జీ అనేది ఇవ్వలేదు. సో జీ ఏజ్ ఇచ్చారు చూడండి, ద పర్సన్ హూ ఈజ్ 24 years old. సో 24 years old అంటే ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ జే. సో హెచ్కి జేకి మిడిల్లో ఎంతమంది ఉన్నారు. సో హెచ్కి జేకి మిడిల్లో అబ్జర్వ్ చేస్తే గనక సో ఇక్కడ మనకి ఇంక రిమైనింగ్ హెచ్ అనేది ఆల్రెడీ సిలిగురి తీసుకున్నాం కదా. సో ఇదేమవుతుందంటే జే అవుతుంది. సో జే అనేది మనకి ఇంకేం మిగిలిందో అదే అవుతుంది. సో జే అనేది ఢిల్లీ. మనకి అక్కడ ఏమని చెప్పున్నారు అని అంటే జే డజంట్ లివ్ ఇన్ ఢిల్లీ అని చెప్పున్నారు కాబట్టి సో ఇక్కడ మనకి
సో జే అనేది దుర్గాపూర్ అండ్ ఎఫ్ అనేది ఢిల్లీ, ఎందుకంటే ఎఫ్ అనేది జే అనేది ఢిల్లీ అవ్వకూడదు. సో నెక్స్ట్ సో క్వశ్చన్ చూస్తే హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ జే. సో హెచ్కి జేకి ఎంతమంది ఉన్నారు, 1 2. సో మనకి 2 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. నెక్స్ట్ 4 of the 5 are alike in a certain one thus form a group, which of the following doesn't belong to that group. సో ఎల్ త్రిపుర అని ఇచ్చున్నారు చూద్దాం. సో ఎల్కి త్రిపురకి, సో ఎల్కి త్రిపుర ఎల్కి ఇమీడియట్లీ బిలో. సో నెక్స్ట్ అలాగే కే సిలిగురి, సో కేకి సిలిగురికి ఇమీడియట్లీ బిలో. నెక్స్ట్ డి దుర్గాపూర్, సో డి దుర్గాపూర్ చూస్తే కనుక డికి దుర్గాపూర్కి చూస్తే కనుక ఇమీడియట్లీ బిలో, ఇది దిస్పూర్. సో ఇప్పటి వరకు చూసిన అన్ని ఇమీడియట్లీ బిఫోర్. జీ హైదరాబాద్, సో జీ హైదరాబాద్ చూస్తే కనుక సో జీకి ఇమీడియట్లీ బిఫోర్ ఉంది. నెక్స్ట్ హెచ్ ఢిల్లీ, సో హెచ్ ఢిల్లీకి చూద్దాం. సో హెచ్కి ఢిల్లీకి చూస్తే ఇది ఇమీడియట్లీ బిఫోర్, అన్ని ఇమీడియట్లీ బిఫోర్ ఉన్నాయి. జీ హైదరాబాద్ అనేది ఇమీడియట్లీ ఆఫ్టర్ ఉంది కాబట్టి సో మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో హెచ్ డి జీ హైదరాబాద్ అనేది ఆడ్ 1 అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, ఏది కరెక్ట్. జే లివ్స్ ఇన్ దుర్గాపూర్, సో జే అనేది దుర్గాపూర్ అని చెప్తున్నారు. సో జే అనేది దుర్గాపూర్ కరెక్ట్. సో నెక్స్ట్ సో మనకి ఇంకేం చెప్తున్నారు, కే ఈస్ 12 years ఓల్డ్, కే అనేది 12 years చెక్ చేద్దాం. సో కే అనేది మనకి 22 years 12 years కాదు. సో నెక్స్ట్ ఎఫ్ వాజ్ బోర్న్ ఇన్ 2007, ఎఫ్ అనేది 2007, సో కరెక్ట్. సో ఎఫ్ అని 2007 కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనం ఆప్షన్ 2 ఆప్షన్స్ అవుతున్నాయి కాబట్టి మోర్ దెన్ 1 ఈస్ ట్రూ. సో ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9 people వర్ బోర్న్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్, సో మనకి డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చున్నారు. దేర్ ఏజెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఆన్ 31st December 2021. సో ఫస్ట్ ఇయర్స్ని తీసుకుందాం. ఏమి ఇచ్చున్నారు, 1999, 2000, 2002, 2004, 2005, 2011, 2012, 2016, 2018. సో వాళ్ళ ఏజ్ అనేది 2021తో క్యాలిక్యులేట్ చేయమని చెప్పున్నారు. సో ఇక్కడ ఒక 1 అక్కడ ఒక 21 కాబట్టి 22. సో 2021 నుంచి 2000 తీసేస్తే 21. నెక్స్ట్ ఇక్కడ 2 తీసేస్తే కనుక 19. సో ఇక్కడ ఒక 2 తీసేస్తే 17. ఇక్కడ ఒక 1 తీసేస్తే 16. ఇక్కడ ఒక 6 తీసేస్తే కనుక 10. ఇక్కడ ఒక 1 తీసేస్తే 9. ఇక్కడ ఒక 4 తీసేస్తే 5. ఇక్కడ ఒక 2 తీసేస్తే 3. సో ఇది మనకి ఏజెస్. సో దీన్ని బేస్ చేసుకుని కండిషన్స్ చూద్దాం. డబ్ల్యూ ఏజ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, డబ్ల్యూ ఏజ్ ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ అవ్వాలంటే 22, 16, 10. సో మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి డబ్ల్యూ 22 అవ్వచ్చు, లేదా 16 అవ్వచ్చు, లేదా 10 అవ్వచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ పి అండ్ డి ఈజ్ 1 year. సో 3 నెక్స్ట్ పాయింట్ చూస్తే 3 persons ఆర్ బోర్న్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ పి, డబ్ల్యూకి పికి 3 persons. సో 1 2 3 పి. సో అలాగే 1 2 3 పి ఇక్కడ తీసుకోవచ్చు, లేదా 1 2 3 పి ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 పి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ పి అండ్ డి ఈజ్ 1 year. పికి డికి 1 year. పి 16 కదా, డి ఇక్కడ తీసుకుంటే 17, 1 year డిఫరెన్స్. సో డబ్ల్యూ 16. సో మనకి పిని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి, డబ్ల్యూకి పికి 3 కాబట్టి 4 అయినా ఉండాలి, 2 అయినా ఉండాలి, ఛాన్స్ లేదు. సో అదే 1 2 3 పి ఇక్కడ తీసుకుంటే పి 22 కాబట్టి డి అనేది 21, 1 డిఫరెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ పి 21 కాబట్టి అయితే 20 అయినా అయి ఉండాలి, లేకపోతే 22 కాబట్టి 22. నెక్స్ట్ 3 persons were born between D and X. D కి X కి 3 persons. 1 2 3 X. సో 1 2 3 X. నెక్స్ట్ 1 2 3 X. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ X అండ్ Z ఈజ్ ఈక్వల్ టు S. T ఈజ్ 2 years younger than A. T అనేది A కంటే 2 years younger. X Z యాడ్ చేస్తే S కి ఈక్వల్ అవ్వాలంట. ఇప్పుడు ఫర్ సపోజ్ X 5 కదా, 3 తీసుకుంటే Z 8 అవుతుంది, 8 లేదు. సో 5 9 అంటే 14 అనేది కూడా లేదు. సో ఇంకెక్కడ కూడా మనకి సెట్ అవ్వదు చూడండి, ఎందుకంటే 21 19 మిగిలి ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం. X 10 కాబట్టి Z 9 తీసుకుంటే
ఎక్స్ 10, జెడ్ 9 తీసుకున్నామని అనుకోండి, 10 + 9 అని అంటే 19, సో ఎస్ కూడా 19 అవ్వాలి, సో ఎస్. సో టీ ఈజ్ 2 years యంగర్ దెన్ ఏ అంటే ఏ కంటే 2 years చిన్నది, సో 5కి 3కి 2 years గ్యాప్. సో ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఎక్స్ అనేది సో 16 కాబట్టి 16 17 యాడ్ చేస్తే 13 అయిపోతుంది, 16 9 యాడ్ చేస్తే 25, 16 5 యాడ్ చేస్తే 21 ఆల్రెడీ ఉంది, 16 3 యాడ్ చేస్తే కనుక 19, సో 16, సో ఎక్స్ 16, అలాగే జెడ్ అనేది 3 తీసుకున్నాం అనుకోండి, 16 + 3 అంటే 19 కాబట్టి ఎస్. సో టీ అనేది ఎలా ఉండాలి, 2 years యంగర్ దెన్ ఏ, ఇక్కడ 2 years గ్యాప్ లేదు కాబట్టి పాసిబిలిటీ తీసేస్తాం. ఇంకా రిమైనింగ్ పర్సన్ చూస్తే సో ఏ సి, సో ఇది మనకు వచ్చిన అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాస్ బోర్న్ ఇన్ 2005, సో 2005 అంటే డబ్ల్యూ, సో డబ్ల్యూ అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి సో ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాస్ బోర్న్ జస్ట్ బిఫోర్ సి, సో సికి జస్ట్ బిఫోర్ ఎవరున్నారు, ఎస్ కదా, సో ఎస్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఇస్ ద సెకండ్ యంగెస్ట్ పర్సన్, సో సెకండ్ యంగెస్ట్ పర్సన్ అని అంటే సో వీళ్ళందరికంటే యంగెస్ట్, సెకండ్ యంగెస్ట్ అంటే ఏ అవుతారు, సో ఏ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ జెడ్ వాస్ బోర్న్, సో జెడ్ అనేది ఏ ఇయర్లో పుట్టింది అని అంటున్నారు, సో జెడ్ అనేది ఏ ఇయర్ 2012, సో 2012 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ సి అండ్ ఎక్స్, సో సికి ఎక్స్కి, సో సిఎక్స్ చూసున్నట్లయితే కనుక 1 person ఉన్నారు, సో 1 person అయి ఉండాలి. సో 1 అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8 persons వర్ బోర్న్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్, సో వాళ్ళ డిఫరెంట్ ఇయర్స్ బోర్న్ ఇయర్స్ ఇచ్చున్నారు చూద్దాం. 1987, 1989, 1990, 1992, 1995, 1997, 1999 and 2004. సో మనకి మళ్ళీ ద ఏజెస్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ది ఇయర్ 2021, సో వాళ్ళ ఏజెస్ అనేది 2021తో క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. సో ఏజెస్ అనేది 2021తో క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇక్కడ ఒక 13 అలాగే 21, 13 21 అంటే ఎంత అవుతుంది 34, సో నెక్స్ట్ ఇక్కడ 32 2 డిఫరెన్స్ కాబట్టి, నెక్స్ట్ ఇక్కడ 1 డిఫరెన్స్ కాబట్టి 31, సో నెక్స్ట్ 2 డిఫరెన్స్ కాబట్టి 29, 3 డిఫరెన్స్ 26, 2 డిఫరెన్స్ 24, సో 2 డిఫరెన్స్ 22, సో 5 డిఫరెన్స్ కాబట్టి 17 అనేది అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి కండిషన్స్ చూద్దాం. ఆర్ వాజ్ 5 years ఎల్డర్ దెన్ ఎం, ఆర్ అనేది ఎలా ఉండాలి, ఎం కంటే 5 years ఎల్డర్ అయి ఉండాలి. ఇక్కడ 5 years గ్యాప్ ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం. సో 17 + 5 అంటే 22, సో ఎం ఆర్ ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ 22 + 5 అని అంటే కనుక 27 అయి ఉండాలి, లేదు 24 + 5 అంటే 29 కాబట్టి సో ఎం ఆర్. నెక్స్ట్ 26 + 5 అని అంటే 31 కాబట్టి ఎం ఆర్. సో ఇంకా 29 + 5 అని అంటే 34 ఉండాలి, సో ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది, సో 20. ఇంకా రిమైనింగ్ ఛాన్సెస్ లేవు. నెక్స్ట్ అట్లీస్ట్ 2 persons వర్ ఎల్డర్ దెన్ ఆర్, ఆర్ కంటే ఎల్డర్ అట్లీస్ట్ 2 persons, సో ఆర్ కంటే పెద్దవాళ్ళు అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ, సో ఇక్కడ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మినిమం 2 ఉన్నారు, సో ఇక్కడ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీని తీసేద్దాం. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎల్డర్ దెన్ ఆర్ ఈజ్ సేమ్ యాజ్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ యంగర్ దెన్ ఎస్, ఆర్ కంటే ఎల్డర్ ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నారు కాబట్టి ఎస్ కంటే ఎల్డర్ కూడా ఎస్ కంటే యంగర్ కూడా 6 ఉండాలి. నెక్స్ట్ అలాగే ఆర్ కంటే ఎల్డర్ 1 2 3 ఉన్నారు కాబట్టి ఎస్ కంటే యంగర్ 3 ఉండాలి, ఆర్ కంటే ఎల్డర్ 2 ఉన్నారు కాబట్టి ఎస్ కంటే యంగర్ ఎస్ ఉండాలి. సో నెక్స్ట్ ఓన్లీ 3 persons వర్ బోర్న్ బిట్వీన్ ఎస్ అండ్ పి, సో ఎస్కి పికి 3 persons 1 2 3 పి, సో 1 2 3 1 2 3 పి, సో ఎస్ 1 2 3 పి. నెక్స్ట్ ఓన్లీ 2 persons వర్ బోర్న్ బిట్వీన్ ఎస్ అండ్ ఎల్, ఎల్ హూ వాజ్ యంగర్ దెన్ ఎస్, సో ఎస్ కంటే యంగర్ ఎల్ అయ్యి ఉండాలి, ఎస్కి ఎల్కి 2, సో అంటే 1 2 ఎల్ 1 2 ఎల్, ఇక్కడ 1 2 ఎల్ తీసుకునే ఛాన్స్ లేదు.
ఎన్ వాజ్ 2 years ఎల్డర్ దెన్ ఓ. ఎన్ అనేది ఓ కంటే 2 years ఎల్డర్. సో ఓ కంటే 2 years ఎల్డర్ అంటే 2 years డిఫరెన్స్. 31కి 29కి 2 years కదా. సో ఇక్కడ కూడా 2 years ఎల్డర్ అని చెప్పున్నారు కాబట్టి ఎన్ వాజ్ 2 years ఎల్డర్ దెన్ ఓ. సో నెక్స్ట్ ఇంకేమైనా కండిషన్స్ చూస్తే కనుక మనకి ఇక్కడ సో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎల్డర్ దెన్ ఆర్ ఈజ్ సేమ్ ఎస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ యంగర్ దెన్ ఎస్. సో ఆర్కి 6 3 3. సో ఓన్లీ 3 persons వర్ బోర్న్ బిట్వీన్ ఎస్ అండ్ సో పి. సో మనకి ఎస్కి పికి 3 persons ఉండాలి. మనకి ఇక్కడ ఏం చెప్పారంటే సో ఓన్లీ 3 persons వర్ బోర్న్ బిట్వీన్ ఎస్ అండ్ పి. సో ఎస్కి పికి 3 ఉండాలి. సో అలాగే ఎస్కి పికి 3 ఉండాలి. సో నెక్స్ట్ R is same as the number of persons younger than S. So only 2 persons were born between S and L. So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే S కి L కి మనకి 2 persons రావట్లేదు కాబట్టి ఈ పర్సన్ ని తీసేద్దాం. సో S కి L కి 2. సో ఇంక రిమైనింగ్ పర్సన్ ఎవరున్నారు? M N O P Q. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాస్ బోర్న్ ఇన్ 1995. 1995లో ఎల్ కదా. సో మనకి ఎల్ అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు. సో ద వన్ హూ వాస్ బోర్న్ ఇమీడియట్లీ బిఫోర్ పి. ఎల్ అనేది పీకి ఇమీడియట్లీ బిఫోరే కదా ఉంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఏజ్ ఇస్ అన్ ఈవెన్ నంబర్. సో ఈవెన్ నంబర్ ఎవరు? ఆర్ ఇచ్చున్నారు. ఆర్ ఏజ్ చూద్దాం. సో ఆర్ ఏజ్ చూస్తే కనుక ఆర్ 29. సో ఆర్ ఏజ్ చూస్తే 29 ఈవెన్ కాదు. ఓ ఏజ్ చూద్దాం. సో ఓ ఏజ్ చూస్తే సో ఆర్ ఏజ్ 22. సారీ ఆర్ ఏజ్ అనేది 22. సో అవుతుంది. ఓ ఏజ్ అనేది 29 అవ్వదు. సో నెక్స్ట్ ఎల్ ఏజ్. సో ఎల్ ఏజ్ చూసున్నట్లయితే 26. నెక్స్ట్ అలాగే ఎం ఏజ్ చూసున్నట్లయితే ఎం ఏజ్ 17. సో ఇది కూడా అవ్వదు. అంటే 1 and 3 అవుతున్నాయి. సో 1 and 3 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఎల్డర్ దెన్ ఎన్. ఎన్ కంటే పెద్దవాళ్ళు ఎంతమంది? సో ఎన్ కంటే పెద్దవాళ్ళు 1 2 వీళ్ళే కదా. సో 2. సో 2 అనేది మనకి ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ బోర్న్ బిఫోర్ క్యూ యాజ్ ఆఫ్టర్ డాష్. సో క్యూకి బిఫోర్ ఎంతమంది అయితే ఉన్నారో ఆఫ్టర్ ఎవరికి సేమ్ ఉంటారో ఆఫ్టర్ అంటున్నారు. సో చెక్ చేద్దాం. సో క్యూకి బిఫోర్ ఎవరు లేరు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆఫ్టర్ ఎవరు ఉండకూడదు. ఎంకి కదా ఆఫ్టర్ ఎవరు లేరు కాబట్టి ఎం అనేది అవుతుంది. సో ఎం అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎస్ వాజ్ బోర్న్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. సో ఎస్ అనేది ఏ ఇయర్ అని అంటున్నారు. చూద్దాం. సో ఎస్ అనేది ఏ ఇయర్? 1989. సో 1989. 1989 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 9 persons were born in different years, not necessarily in the same order. They are like different colors. సో డిఫరెంట్ కలర్స్ ని లైక్ చేస్తారంట. సో మనకి ఆ ఇయర్స్ ఇచ్చున్నారు. ఫస్ట్ ఇయర్స్ చూద్దాం. సో ఏమి ఇచ్చున్నారు? 1981. నెక్స్ట్ 1986. 1991. నెక్స్ట్ 1994. నెక్స్ట్ 1999. నెక్స్ట్ 2001, 2007, 2014, 2017. So 1, సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. సో పర్సన్స్ ని అరేంజ్ చేయాలి, వాళ్ళు లైక్ చేసే కలర్ ని కూడా అరేంజ్ చేయాలి. చూద్దాం. అండ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఓల్డర్ అండ్ యంగర్ దెన్ ద వన్ హూ లైక్స్ ఎల్లో. ఎవరైతే ఎల్లోని లైక్ చేస్తారో వాళ్ళకి ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో చిన్న వాళ్ళకు కూడా అంతమంది ఉండాలి. అంటే ఇండైరెక్ట్ గా ఎల్లో అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండాలి. సో అంటే 1 2 3 4. సో ఎల్లో ఇక్కడ తీసుకుంటే గనక సో ఎల్లోకి ఎల్డర్ 1 2 3 4 అలాగే యంగర్ 1 2 3 4. నెక్స్ట్ ఓన్లీ 2 persons వర్ బోర్న్ బిట్వీన్ వన్ హూ లైక్స్ ఎల్లో అండ్ ఎస్. ఎస్ కి ఎల్లోకి 2 persons ఉండాలంట. 1 2 ఎస్ ఇలా అంటే బిఫోర్ ఉండొచ్చు, లేదు అని అంటే సో 1 2 ఆఫ్టర్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ సో ఓన్లీ 1 person వాజ్ బోర్న్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. క్యూ హూ లైక్స్ బ్లూ. సో ఎస్ కి క్యూ కి 1 person, 1 గ్యాప్ క్యూ అనేది బ్లూ కలర్ ని లైక్ చేస్తుంది. సో ఎస్ 1 గ్యాప్ క్యూ అనేది
బ్లూ కలర్ని లైక్ చేస్తుంది. నెక్స్ట్ టీ హూ లైక్స్ వైట్ ఈస్ ద యంగెస్ట్ అమాంగ్ ఆల్. టీ అనేది వైట్ని లైక్ చేస్తుంది, అందరికంటే యంగెస్ట్ అంటే ఇదే కదా. సో టీ అనేది వైట్. సో టీ అనేది వైట్, అందరికంటే యంగెస్ట్. నెక్స్ట్ ఆర్ ఈస్ 14 years ఓల్డ్ అండ్ లైక్స్ పర్పుల్. ఆర్ అనేది 14 years ఓల్డ్ అంట. సో ఆర్ అనేది ఏం చెప్పున్నారంటే 14 years ఓల్డ్ అని చెప్పున్నారు. మనకి లాస్ట్లో అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళ ఏజెస్ కూడా ఇచ్చున్నారు. ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ డన్ విత్ ద ప్రెసెంట్ ఇయర్ 2021. సో వాళ్ళ ఏజెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నారు, 2021తో. సో ప్రతి ఏజ్ని 2021తో సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 81 అంటే కనుక 19 + 21. 19 21 అని అంటే కనుక ఎంత అవుతుంది, మనకి ఎంత అవుతుంది అంటే 40 అవుతుంది. సో ఎంత అవుతుంది, 40 అనేది ఏజ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ 5 డిఫరెన్స్ కాబట్టి 35. సో అలాగే ఇక్కడ ఒక 5 డిఫరెన్స్ కాబట్టి 30. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 డిఫరెన్స్ కాబట్టి 27. నెక్స్ట్ ఇక్కడ ఒక 5 డిఫరెన్స్ కాబట్టి 22. ఇక్కడ ఒక 2 డిఫరెన్స్ 20. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 6 డిఫరెన్స్ 14. సో ఇక్కడ ఒక 3 డిఫరెన్స్ 11. సో ఇక్కడ ఒక ఇక్కడ ఒక 7 డిఫరెన్స్ కాబట్టి ఇది 7 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 3 డిఫరెన్స్ కాబట్టి 4 అవుతుంది. సో మనకి ఇది ఏజెస్. సో మనకి ఏం చెప్పున్నారు అక్కడ, ఆర్ ఈస్ 14 years ఓల్డ్ అండ్ లైక్స్ పర్పుల్. సో ఆర్ అనేది 14 years అంటే 2007. సో అండ్ లైక్స్ పర్పుల్. సో ఆర్ అనేది 14 years ఓల్డ్ అండ్ లైక్స్ పర్పుల్. సో నెక్స్ట్ ఓ హూ ఈస్ 27 years ఓల్డ్ లైక్స్ ద ఆరెంజ్ కలర్. ఓ అనేది 27 ఆరెంజ్ అయి ఉండాలి, కానీ ఇక్కడ ఓ క్యూ తీసుకున్నాం కాబట్టి ఇది అవ్వదు. సో ఓ అనేది 27 అయి ఉండాలి, ఆరెంజ్ కలర్ ని లైక్ చేయాలి. ఓన్లీ 1 person వాస్ బోర్న్ బిట్వీన్ ఓ అండ్ ఎం. సో ఓకి ఎంకి 1 person ఎం. ద ఓల్డెస్ట్ పర్సన్ లైక్స్ పింక్ కలర్. సో ఎవరైతే ఓల్డెస్ట్ అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు పింక్ కలర్ ని లైక్ చేయాలి. ఓన్లీ 2 persons వర్ బోర్న్ బిట్వీన్ పి అండ్ 1 who లైక్స్ బ్లాక్. సో పి అలాగే బ్లాక్ కలర్ ని లైక్ చేస్తున్న వాళ్ళకి 2. సో పి ఇక్కడ తీసుకుంటే 1 2 బ్లాక్ రాదు, పి ఇక్కడ తీసుకుంటే 1 2 బ్లాక్ రాదు. అదే పి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 1 2 బ్లాక్ ఇక్కడ తీసుకోవచ్చు, 1 2 బ్లాక్ అబౌవ్ కూడా తీసుకోవచ్చు. ద 1 who లైక్స్ బ్లాక్ కలర్ ఈజ్ నాట్ ఓల్డర్ దెన్ పి. సో బ్లాక్ కలర్ అనేది పి కంటే ఓల్డర్ ఉండకూడదంట, అందుకు పి బ్లాక్ ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ ఎం నైదర్ లైక్స్ రెడ్ కలర్ నార్ ఈజ్ యంగర్ టు ఎన్. సో ఎం అనేది రెడ్ కలర్ అవ్వకూడదు, ఎన్ కంటే చిన్నది కూడా అవ్వకూడదు అంట. అంటే ఎన్ కంటే చిన్నది అవ్వకూడదు కాబట్టి ఎన్. సో ఇంక రెడ్ కలర్ అవ్వకూడదు కాబట్టి ఎన్ రెడ్ అవ్వాలి. సో నెక్స్ట్ మనకి ఈ కండిషన్స్ ఇచ్చారు, ఇంక రిమైనింగ్ ఏముందో చెక్ చేద్దాం. సో ఎల్ ఒకటి మిగిలిపోయింది. సో నెక్స్ట్ ఇంకా కలర్ మిగిలిపోయింది ఏంటి, ఆరెంజ్ రెడ్ బ్లాక్ ఎల్లో గోల్డెన్. సో ఇది మనకు వచ్చిన అరేంజ్మెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేది ఏమి ఇచ్చున్నారో చెక్ చేద్దాం, చూడండి. సో ఏమి ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ కరెక్ట్. సో ఎల్ పింక్ 35. సో ఎల్ అనేది పింక్ 35 కాదు. పి ఎల్లో 2001. సో పి ఎల్లో 2001 కాదు. ఎస్ బ్లాక్ 2014. ఎస్ బ్లాక్ 2014 కరెక్టే కదా. సో అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ వాజ్ బోర్న్ బిట్వీన్ ద 1 who లైక్స్ బ్లాక్ కలర్ అండ్ క్యూ. క్యూకి బ్లాక్ కలర్ ని లైక్ చేస్తున్న వాళ్ళకి మిడిల్ ఎవరు, క్యూకి బ్లాక్ కలర్ ని లైక్ చేస్తున్న వాళ్ళు ఆర్ పర్పుల్ కలర్ ని లైక్ చేస్తుంది. సో ఆర్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఆప్షన్ డి లో ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 1 who లైక్స్ గోల్డెన్ కలర్ అండ్ ఆర్ కి గోల్డెన్ కలర్ కి ఏజ్ డిఫరెన్స్. సో ఆర్ కి ఆర్ అంటే 14, గోల్డెన్ కలర్ అంటే 35. 35 కి 14 కి. సో 35 కి 14 కి డిఫరెన్స్ చూస్తే కనుక ఎంత అవుతుంది, 21. సో 21 అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ వాజ్ బోర్న్ ఇన్ 2001. సో 2001 లో ఎవరున్నారు, సో 2001. సో 2001 లో క్యూ బ్లూ. So Q, option C is the answer. Next, so there are 7 persons were born in the same month of different years from 1978 నుంచి వాళ్ళు different years ఇచ్చున్నారు. సో ఫస్ట్ ఇయర్స్ ని చూద్దాం. 1978, 1982, 1987, 1993, 1999, 2006, 2011.
చూద్దాం. నెక్స్ట్ ద ఏజ్ ఈస్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ది ఇయర్ 2024. సో వాళ్ళ ఏజ్ అనేది 2024లో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎవ్రీ ఇయర్ని 2024తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇక్కడ 78 అని అంటే కనుక 22 అంటే 46. సో అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1824 అంటే 42. సో ఇక్కడ ఒక 5 డిఫరెన్స్ కాబట్టి 37. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3 6 డిఫరెన్స్ కాబట్టి 31. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 6 డిఫరెన్స్ కాబట్టి 25. నెక్స్ట్ ఇక్కడ ఒక 7 డిఫరెన్స్ కాబట్టి సో 18. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 5 డిఫరెన్స్ కాబట్టి 13. సో ఇది మనకి వచ్చున్నది. సో దీన్ని బేస్ చేసుకుని ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ జే అండ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజెస్ బిట్వీన్ ఓ అండ్ కే. సో జేకి ఎంకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో ఓకి కేకి అదే ఉండాలి. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఓల్డర్ దెన్ పీ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ పర్సన్స్ యంగర్ దెన్ కే. పీకి ఓల్డర్ అంటే పీకి పెద్దవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు, కేకి చిన్నవాళ్ళు కూడా అంతే ఉండాలి. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ పీ అండ్ జే ఈజ్ 1 less than the difference between the ages of M and N. K is 4 persons older than J. K అనేది ఎలా ఉండాలి, Jకి 4 persons older. 4 persons older అంటే సో J ఇక్కడ తీసుకుంటే మిడిల్లో 1 2 3 K ఇలా ఉండొచ్చు, లేదా J ఇక్కడ తీసుకుంటే 1 2 3 K ఇలా ఉండొచ్చు, లేదా J ఇక్కడ తీసుకుంటే 1 2 3 K ఇలా కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకేం చెప్పారు మనకి, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఓల్డర్ దెన్ P ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ పర్సన్స్ యంగర్ దెన్ కే. సో కేకి యంగర్ 1 2 3 4 కాబట్టి పీకి ఓల్డర్ కూడా 4 1 2 3 4 అంటే పీ. సో నెక్స్ట్ ఇక్కడ కేకి అబోవ్ 1 ఉన్నారు కాబట్టి పీకి బిలో 1 ఉండాలి, ఛాన్స్ లేదు. సో కే లాస్ట్ కాబట్టి పీ లాస్ట్. నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ చెప్పారు మనకి, పీకి జేకి ఎంత ఉందో ఎంకి ఎన్కి కూడా అంతే ఉండాలి. ఇక్కడ పీకి జేకి చూస్తే కనుక సో మనకి 12 డిఫరెన్స్ ఉంది అని అంటే ఎంకి ఎన్కి 13 ఉండాలి. ఎందుకంటే వీళ్ళకంటే వీళ్ళు ఒక ఇయర్ అనేది తక్కువ ఉండాలి అని చెప్పున్నారు. ఏజ్ ఆఫ్ పీ ఈజ్ 1 less than ద. సో మనకి ఎంకి ఎన్కి 13 వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, 31 18 వస్తుంది కదా. సో 13 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని చెక్ చేస్తే కనుక సో ఫర్ సపోజ్ ఎం ఇక్కడ ఎన్ ఇక్కడ తీసుకున్నామని అనుకుంటే జేకి ఎంకి, సో జేకి ఎంకి ఎంత అవుతుంది అప్పుడు 5 కదా, ఓకి కేకి కూడా 5 అవ్వాలి. సో 30 ఓకి కేకి, సో ఓకి కేకి కాబట్టి ఇది ఓ అవుతుంది. సో ఇంక రిమైనింగ్ ఏమవుతుంది మనకి, సో జేకేఎల్. సో దీని డిఫరెన్స్ చెక్ చేస్తే కనుక పీకి జేకి ఇక్కడ కూడా 12, ఎంకి ఎన్కి కూడా ఎంత ఉండాలి 13 కదా ఉండాలి. 13 అంటే ఎంఎన్ అని అనుకుందాం. సో అప్పుడు జేకి ఎంకి ఎంత అవుతుంది 13 కదా. సో కేకి అలాగే ఓకి 13 అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కడ ఉంది అని అంటే కనుక 13 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి పాసిబిలిటీ తీసాం. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. హూ వాజ్ బోర్న్ ఇన్ 1978. 1978లో ఎవరున్నారు, ఎల్ కదా. సో ఎల్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిట్వీన్ ఎల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిట్వీన్ పి అండ్ విచ్ పర్సన్. సో ఫస్ట్ ఎల్కి ఎన్కి చూద్దాం. ఎల్కి ఎన్కి చూస్తే కనుక 2 persons, అలాగే పీకి ఓకి 2 persons చూడండి. సో పీకి ఓకి అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఓ అండ్ ఎం. సో ఓకి ఎంకి ఏజ్ డిఫరెన్స్. సో ఓకి ఎంకి ఏజ్ డిఫరెన్స్ 40 to 18. సో 40 to 18 అని అంటే కనుక ఎంత అవుతుంది 24. సో 24 అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎన్. సో ఎన్ ఏజ్ ఎంత, సో ఎన్ ఏజ్ ఎంత అవుతుంది 31. సో ఎన్ ఏజ్ 31 years. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిఫోర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ పర్సన్ బోర్న్ బిఫోర్ బోర్న్ ఆఫ్టర్ విచ్ పర్సన్. సో ఎంకి బిఫోర్ ఎంతమంది అయితే ఉన్నారో ఒక పర్సన్కి కూడా సేమ్ ఉండాలంట. ఆ పర్సన్ ఎవరు ఆఫ్టర్. సో మనకి ఇచ్చున్నది ఎంకి బిఫోర్. సో ఇక్కడ ఎంకి బిఫోర్ 1 2 3 4 5 ఉన్నారు కాబట్టి ఒక పర్సన్కి ఆఫ్టర్ 5 1 2 3 4 5 అంటే ఓ. సో మనకు ఓ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్.
నెక్స్ట్ డెసిగ్నేషన్ బేస్డ్ పజిల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో 9 persons వర్క్ ఇన్ ఏ కంపెనీ, ఈచ్ ఆఫ్ దెమ్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ పోస్ట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్, సిఇఓ, సిఎఫ్ఓ, మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్, సప్లై మేనేజర్, ఎస్ఎంఈ, హెచ్ఆర్ అండ్ క్లర్క్. సో సచ్ దట్ సిఇఓ ఈజ్ ద సీనియర్ మోస్ట్ పొజిషన్ అండ్ క్లర్క్ ఈజ్ ద జూనియర్ మోస్ట్ పొజిషన్. సో మనకి 9 persons అనే వాళ్ళు ఒక కంపెనీలో ఉన్నారంట. సో వాళ్ళు డెసిగ్నేషన్స్ ఇచ్చున్నారు. సో మనకి డెసిగ్నేషన్స్ ఎప్పుడు ఇచ్చున్నా సరే సీనియర్ టు టాప్ నుంచి టాప్ సీనియర్ నుంచి బాటమ్ జూనియర్ వరకు తీసుకోవాలి. ఎప్పుడు అలాగే తీసుకుంటే ఈజీగా వస్తుంది. సో మనకి సీనియర్ ఎవరని చెప్పారు ఇక్కడ, సిఇఓ కదా. సో మనకి ఆర్డర్ ఇచ్చున్నారు. సిఇఓ అనేవాళ్ళు ఫస్ట్ సీనియర్, నెక్స్ట్ సిఎఫ్ఓ, నెక్స్ట్ మేనేజర్, నెక్స్ట్ ప్రొడక్ట్ మేనేజర్, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్, నెక్స్ట్ సప్లై మేనేజర్, నెక్స్ట్ ఎస్ఎంఈ, నెక్స్ట్ హెచ్ఆర్ అండ్ క్లర్క్. సో ఇప్పుడు ఎవరెవరు ఏ డెసిగ్నేషన్లో వర్క్ చేస్తున్నారనేది ఆన్సర్ చేయాలి. సో అరేంజ్మెంట్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చారు. సో జీ ఈజ్ నాట్ హెచ్ఆర్. జీ అనే వాళ్ళు హెచ్ఆర్ అవ్వకూడదంట. నెక్స్ట్ 2 persons హ్యావ్ పోస్ట్ బిట్వీన్ ఈ అండ్ ఏస్ పోస్ట్. ఈకి ఏకి 2 persons ఉండాలి. 3 persons హ్యావ్ పోస్ట్ బిట్వీన్ సి అండ్ ఈస్ పోస్ట్. అట్లీస్ట్ 4 persons హ్యావ్ బెటర్ పోస్ట్ దెన్ సి. సో సి కంటే బెటర్ పోస్ట్ అంటే సీనియర్ పోస్ట్ ఎంత ఉండాలి అని అంటే అట్లీస్ట్ 4 అంటే మినిమం 4 ఉండాలి. 4 ఉండొచ్చు, 4 కంటే ఎక్కువ ఉండొచ్చు. సి హూ ఈజ్ నాట్ ఏ సప్లై మేనేజర్. సి అనేది సప్లై మేనేజర్ అవ్వకూడదు. సో ఇప్పుడు చూస్తే సికి బిఫోర్ అట్లీస్ట్ అంటే సికి సీనియర్ అట్లీస్ట్ 4 ఉండాలి కదా. సో 1 2 3 4 సి అనుకుందాం. సో ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ తీసుకోకూడదు కాబట్టి ఈ పాసిబిలిటీ అవ్వచ్చు, అలాగే హెచ్ఆర్ అవ్వచ్చు లేదా క్లర్క్. ఇది మనకి పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ 3 persons హ్యావ్ పోస్ట్ బిట్వీన్ సి అండ్ ఈ. సికి ఈకి 3 persons ఉండాలంట. సో సికి ఈకి 3 persons అంటే 1 2 3 ఈ ఇక్కడ ఉండొచ్చు, లేదా 1 2 3 ఈ ఇక్కడ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 ఈ, నెక్స్ట్ 1 2 3 ఈ, నెక్స్ట్ 1 2 3 ఈ. నెక్స్ట్ సో ఇంకేం చెప్పారు, 2 persons హ్యావ్ పోస్ట్ బిట్వీన్ ఈ అండ్ ఏస్ పోస్ట్. ఈకి ఏకి 2 persons ఉండాలంట. సో ఇక్కడ చూస్తే 1 2 ఏ, నెక్స్ట్ ఇక్కడ 1 2 ఏ బిఫోర్ ఉండొచ్చు, ఇక్కడ కూడా బిఫోర్ ఆఫ్టర్ ఉండొచ్చు. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఏ క్లర్క్. సో హెచ్ అనేది క్లర్క్ అవ్వాలంట. అంటే ఇంక ఈ పాసిబిలిటీ అనేది మనకి అవ్వదు. సో హెచ్ క్లర్క్ అవ్వాలి కాబట్టి ఈకి అలాగే సికి ఈకి 3 కదా. సో ఇక్కడ 1 2 3 తీసుకునే ఛాన్స్ లేదు. 1 2 3 ఈ, అలాగే ఈకి ఏకి 2 కాబట్టి 1 2 ఏ. సో ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఈకి ఏకి 2 కాబట్టి బిఫోర్ ఆఫ్టర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ఈజ్ నైదర్ సిఇఓ నార్ ఎస్ఎంఈ. సో ఏ అనేది సిఇఓ అవ్వకూడదు, అలాగే ఎస్ఎంఈ అవ్వకూడదు. సో ఏ అనేది ఇక్కడ 1 2 ఎస్ఎంఈ అయిపోతుంది, లేదా అంటే సిఇఓ అవుతుంది కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ అట్లీస్ట్ 2 persons హ్యావ్ బెటర్ పోస్ట్ దెన్ ఐ. ఐ కంటే బెటర్ పోస్ట్ అట్లీస్ట్ 2 persons ఉండాలి. ఐ హ్యాస్ బెటర్ పోస్ట్ దెన్ డి. డి కంటే బెటర్ పోస్ట్ అయి ఉండాలి. డి హూ హ్యాస్ బెటర్ పోస్ట్ దెన్ జి. డికి జీ కంటే బెటర్ పోస్ట్. మనం ఇలా మాత్రమే అరేంజ్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఐకి అట్లీస్ట్ 2 persons ఉండాలి కాబట్టి సో ఐ అట్లీస్ట్ 2 persons తీసుకుంటే కనుక సో ఐని ఇక్కడ తీసుకున్నామనంటే అట్లీస్ట్ 2 persons కదా. సో అప్పుడు ఐ కంటే డి అనేది అయి ఉండాలి, డి కంటే జీ అయి ఉండాలి. ఎందుకంటే జీ అనేది మనకి హెచ్ఆర్ అవ్వకూడదు అని చెప్పున్నారు. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఐ ఇక్కడ తీసుకుంటే కనుక డి జీ, జీ అనేది హెచ్ఆర్ అయిపోతుంది, కానీ మనకి జీ అనేది హెచ్ఆర్ అవ్వకూడదు కదా. ఇంకా ఐ ఇక్కడ తీసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే అట్లీస్ట్ 2 persons బెటర్ పోస్ట్ ఉండాలి. సో ఇది అవ్వదు. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ ఎవరు మిగిలిపోయి ఉన్నారు మనకి అక్కడ. సో ఏ బి మిగిలిపోయింది. నెక్స్ట్ అలాగే ఈ మిగిలిపోయింది. సో ఈ ఎఫ్. సో మనకి బిఎఫ్ గురించి ఇంకెక్కడ మాట్లాడలేదు కాబట్టి సో బి ఇక్కడ ఉంటే ఎఫ్ ఇక్కడ ఉండాలి, లేదా ఎఫ్ ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉంటే ఎఫ్ ఇక్కడ ఉండాలి. ఇది మనకి ఇచ్చున్న అరేంజ్మెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సిఇఓ. సిఇఓ ఎవరు? ఈ కదా. సో ఈ అనేది ఆప్షన్ డి లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ బెటర్ పోస్ట్ దెన్ సి. సి కంటే బెటర్ పోస్ట్ అంటే సి కంటే సీనియర్. సో సి కంటే సీనియర్ 1 2 3 4. సో 4 అనేది మనకి ఆప్షన్ డి లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ ఈజ్ అన్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ ఎవరు? సో హెచ్ఆర్ ఎవరు అవుతారు? ఎఫ్ కానీ
బి కానీ. సో ఎఫ్ బి అనేది మనకి తెలియదు కాబట్టి, ఎవరు అనేది క్లారిటీగా తెలియదు కాబట్టి కాంట్ బి డిటర్మైన్డ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ డెఫినెట్లీ సీనియర్ టు ఐ. ఐకి డెఫినెట్లీ సీనియర్ ఎవరు అంటున్నారు. సో ఇక్కడ ఐకి డెఫినెట్లీ సీనియర్ అంటే మనం బి ఆర్ ఎఫ్ అనేది చెప్పలేము కాబట్టి ఈ అనేది ఖచ్చితంగా ఐ కంటే సీనియర్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఈ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ డెఫినెట్లీ అని అడిగారు కాబట్టి. నెక్స్ట్, 10 persons are working in a bank on different designations. So designations ఇచ్చున్నారు. So the rank of designations increases from left to right as peon, cashier. So ఇలా ఇచ్చున్నారు. అంటే peon అనేది జూనియర్ మోస్ట్, అలాగే చైర్మన్ అనేది హయ్యర్ మోస్ట్. సో మనకి ఫస్ట్ డెసిగ్నేషన్స్ తీసుకుందాం. సో ఫస్ట్ చైర్మన్ కదా, సో చైర్మన్ కాదు సిఎండి. సో సిఎండి అనేవాళ్ళు హైయెస్ట్, నెక్స్ట్ చైర్మన్, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నెక్స్ట్ జనరల్ మేనేజర్, నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రీజనల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, పిఓ, క్యాషియర్ అండ్ ప్యూన్. సో ఇవి. సో దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. హెచ్ ఈజ్ higher ranked person than only 4 other persons and none of them is F or D. సో మనకి H అనేది ఓన్లీ 4 persons కంటే మాత్రమే సీనియర్ అంట. అంటే 1 2 3 4 H. ఆ సీనియర్ ఎవరికి, ఈ 4 persons కి సీనియర్ పర్సన్ అన్నారు కదా, ఆ 4 persons లో ఎఫ్ కానీ డి కానీ అవ్వకూడదు. అంటే ఖచ్చితంగా ఎఫ్ కానీ డి కానీ ఏమై ఉండాలి, హెచ్ కంటే హయ్యర్ పొజిషన్ అయి ఉండాలి. 2 persons ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఎఫ్ ఈస్ హయ్యర్ ర్యాంక్డ్ దెన్ డి. సో డి కంటే ఎఫ్ హయ్యర్ ర్యాంక్, ఎఫ్ కి డి కి 2 ఉండాలి. సో హెచ్ కి బిఫోర్ ఉండకూడదు, బిలో ఉండకూడదు కాబట్టి డి ఇక్కడ తీసుకుంటే 1 2 ఎఫ్ ఇక్కడ వస్తుంది, లేదా డి ఇక్కడ తీసుకుంటే 1 2 ఎఫ్ ఇక్కడ వస్తుంది. ఇవి 2 possibilities. నెక్స్ట్, సో ఎఫ్ ఈస్ హయ్యర్ ర్యాంక్ పర్సన్స్ దెన్ డి. 2 persons ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ బి అండ్ ఏ. సో బికి ఏకి 2 ఉండాలంట. సో 2 persons ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ ఏ అండ్ సి. సో no one is ranked between C and E. E who is not the PO. G is higher ranked person than I. So G అనేది ఎలా ఉండాలంట, I కంటే హయ్యర్ ర్యాంక్ అయి ఉండాలి, బట్ లోయర్ ర్యాంక్ దెన్ J. నైదర్ ఐ నాట్ జీ ఈస్ నాట్ క్యాషియర్, సి ఈస్ నాట్ ప్యూన్. సో మనకి ఇది కదా ఇచ్చున్నారు. ఇప్పుడు మనకి ఏం చెప్పారంటే ఓన్లీ టూ పర్సన్స్ ర్యాంక్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఓకే, 2 persons ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ బి అండ్ ఏ. బికి ఏకి 2 persons ఉండాలి. 2 persons ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ ఏ అండ్ సి. సో మనకి ఇక్కడ చూస్తే కనుక ఏకి బికి 2 అని అంటే, ఫర్ సపోజ్ ఏని ఇక్కడ తీసుకుంటే ఏకి సికి మళ్ళీ మనం 2 అరేంజ్ చేయాలి కదా. సో ఇక్కడ ఏం చెప్పారు అని అంటే బికి ఏకి 2, అలాగే ఏకి సికి 2. సో అంటే ఇక్కడ ఏం తీసుకునే ఛాన్స్ లేదు, బిని తీసుకుందాం. సో 1 2 ఏ ఇక్కడ తీసుకుంటే, అలాగే ఏకి సికి 2. నెక్స్ట్ 2 persons ఆర్ నో వన్ ఈస్ ర్యాంక్డ్ బిట్వీన్ సి అండ్ ఈ. ఈ హూ ఈస్ నాట్ ద పిఓ. ఈ అనేది పిఓ అవ్వకూడదు, కానీ ఇక్కడ అడ్జసెంట్ అవ్వాలి కాబట్టి పిఓ అయిపోతుంది కదా. సో తీసేద్దాం. నెక్స్ట్, ఫర్ సపోజ్ ఏని ఇక్కడ తీసుకున్నామని బిని ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. బికి ఏకి 2, అలాగే ఏకి సికి 2. సో అలాగే నో వన్ ఈస్ ర్యాంక్డ్ బిట్వీన్ సి అండ్ ఈ అన్నారు కాబట్టి ఈ హూ ఈస్ నాట్ ద పిఓ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకేం ఉన్నాయి మనకి కండిషన్స్, నైదర్ ఐ నాట్ జీ ఈస్ నాట్ క్యాషియర్, సి ఈస్ నాట్ ద ప్యూన్. సి అనేది ప్యూన్ అవ్వకూడదు. ఇంకా కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయట్లేదు దీన్ని. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక బి ఇక్కడ తీసుకుంటే 1 2 ఏ. సో 1 2 సి. సికి అడ్జసెంట్గా ఈ ఉండాలి, ఈ అనేది పిఓ అవ్వకూడదు కాబట్టి ఈ ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్, సో నైదర్ ఐ నాట్ జీ ఈస్ నాట్ క్యాషియర్. ఐ కానీ జీ కానీ క్యాషియర్ అవ్వకూడదు అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ మనకి ఐ కానీ జీ కానీ క్యాషియర్ వచ్చేస్తుంది కదా ఖచ్చితంగా. సో దీన్ని కూడా తీసేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామని అంటే బిని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. 1 2 ఏ 1 2 సి. సిఈ ఇలా అనుకుంటే ఇప్పుడు మనకి ఐ కానీ జీ కానీ క్యాషియర్ అవ్వకూడదు. ఇప్పుడు కూడా ఐ కానీ జీ కానీ క్యాషియర్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా మనకి పాసిబిలిటీ అవ్వదు. సో నెక్స్ట్ ఇంకెక్కడ తీసుకుందామని అంటే, సో బి ఇక్కడ తీసుకుంటే 1 2 ఛాన్స్ లేదు. బి ఇక్కడ తీసుకుంటే కనుక 1 2 ఏకి
సికి సెట్ అవ్వదు. సో నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, H is ranked than 4 other persons D and F. 2 persons are ranked between F and OK. F is higher ranked than 2 persons are ranked between B and A. సో Bకి Aకి 2 ఉండాలి, Aకి Cకి 2 ఉండాలి అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే Bని ఇక్కడ తీసుకుంటే కనుక 1 2, Bని ఇక్కడ తీసుకుంటే 1 2, A ఇక్కడ 1 2, C ఇక్కడ. సో మనకి E అనేది ఏమని చెప్పారు, పిఓ అవ్వకూడదని మాత్రమే. సో బీకి ఏకి 2 1 2, అలాగే ఏకి సికి 2. సో నెక్స్ట్ నో వన్ ఈజ్ ర్యాంక్డ్ బిట్వీన్ సి అండ్ డి అన్నారు కదా. సో ఈని ఇక్కడ తీసుకుందాం, ఎందుకంటే మనకి జీ కానీ ఐ కానీ క్యాష్ అవ్వకూడదు కదా. సో ఇప్పుడు చూసుకుంటే కనుక జే తర్వాత నచ్చి జీ తర్వాత నై. సో ఇది మనకు వచ్చే అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ ఈజ్ సిఎండి. సో సిఎండి ఎవరు ఇక్కడ మనకి ఎఫ్. సో ఎఫ్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ఈ. ఈ డెసిగ్నేషన్ ఏంటి. సో ఈ డెసిగ్నేషన్ అనేది ఏంటి, సో ఈ డెసిగ్నేషన్ క్యాషియర్. సో వాట్ ఈస్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ఈ కదా. సో ఈ డెసిగ్నేషన్ క్యాషియర్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డెసిగ్నేషన్ ఆఫ్ జే. జే డెసిగ్నేషన్ ఏంటో చూద్దాం, చూడండి. సో జే డెసిగ్నేషన్ ఏంటి, ఈడీ. సో జే డెసిగ్నేషన్ ఈడీ కాబట్టి సో ఈడీ అనేది మనకి ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్కి ర్యాంక్ ఎంత. సో సికి ఎఫ్కి ర్యాంక్ ఎంత అని అంటే కనుక 1 2 3 4 5 6. సో మనకి సికి ఎఫ్కి ఎంతమంది ర్యాంక్స్ ఉన్నాయి అని అంటే 6. సో నన్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. నెక్స్ట్ హూ ఆర్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పర్సన్స్ రెస్పెక్టివ్లీ. హైయెస్ట్ లోయెస్ట్ కావాలి. హైయెస్ట్ ర్యాంక్ ఎఫ్, లోయెస్ట్ ర్యాంక్ ఐ. సో ఎఫ్ఐ. సో ఎఫ్ఐ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సో 7 employees are working in an IT company in 7 different designations. So designations ఇచ్చారు. The designations are given as per seniority, where CEO is the senior most and CMO is the junior most. So CEO senior అని చెప్పున్నారు కాబట్టి senior to junior తీసుకున్నాం. CEO, COO, CFO, CAO, CIO, CTO, CMO. సో దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. సో మనకి ఏమి ఇచ్చారు, డాన్ ఈ సీనియర్ టు దేవ్. సో డాన్ అనే వాళ్ళు దేవ్ కంటే సీనియర్ అయి ఉండాలి. సో దేవ్ ఈజ్ నాట్ సిఎంఓ. సో దేవ్ అనే వాళ్ళు సిఎంఓ అవ్వకూడదు. దేర్ ఆర్ 2 డెసిగ్నేషన్ బిట్వీన్ లియామ్ అండ్ సేత్. మోర్ దెన్ 2 persons ఆర్ సీనియర్ టు డాన్. డాన్ కంటే సీనియర్ టు మోర్ దెన్ 2 ఉండాలంట. అంటే 1 2 మోర్ దెన్ 2 కాబట్టి 3 అనుకుందాం. సో నెక్స్ట్ డాన్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమని చెప్పారు, డాన్ అనే వాళ్ళు సీనియర్ టు దేవ్, దేవ్ ఈజ్ నాట్ సిఎంఓ అని చెప్పారు కాబట్టి దేవ్ ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో దేవ్ సిఎంఓ అవ్వకూడదు కాబట్టి దేవ్. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే డాన్ ఇక్కడ ఉంటే కనుక దేవ్ అనే వాళ్ళు సిటీఓ కూడా అవ్వచ్చు కదా. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు, గ్లెన్ ఈ సీనియర్ టు ఇవాన్. గ్లెన్ అనే వాళ్ళు ఇవాన్ కంటే సీనియర్. నాట్ మోర్ దెన్ 2 persons ఆర్ జూనియర్ టు సేత్. సేత్ కంటే జూనియర్ 2 కంటే ఎక్కువ ఉండకూడదు అంట. అంటే 2 ఉండొచ్చు, 1 కూడా ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. గ్లెన్ ఈజ్ నైదర్ సిఇఓ నార్ సిఓఓ. సో గ్లెన్ అనే వాళ్ళు సిఇఓ కానీ సిఓఓ కానీ అవ్వకూడదు. సో దేర్ ఆర్ 2 డెసిగ్నేషన్ బిట్వీన్ లియామ్ అండ్ సేత్ అన్నారు కదా. సో ఇప్పుడు సేత్ ఇక్కడ తీసుకుంటే లియామ్ రారు కాబట్టి సేత్ ఇక్కడ తీసుకుంటే 1 2 లియామ్. సో సేత్ ఇక్కడ తీసుకుంటే 1 2 లియామ్. సో సేత్ ఇక్కడ తీసుకుంటే లియామ్ రారు కాబట్టి సో సేత్ ఇక్కడ తీసుకుంటే 1 2 లియామ్. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, గ్లెన్ ఈ సీనియర్ టు ఇవాన్. గ్లెన్ అనే వాళ్ళు ఇవాన్ కంటే సీనియర్. గ్లెన్ అనే వాళ్ళు సిఇఓ కానీ సిఓఓ కానీ అవ్వకూడదు. అంటే ఇక్కడ అయిపోతున్నారు కాబట్టి తీసేద్దాం. సో గ్లెన్ ఇవాన్ కంటే సీనియర్ కాబట్టి సిఇఓ కానీ సిఓఓ అవ్వకూడదు. సో తీసేద్దాం. సో గ్లెన్ అనే వాళ్ళు ఇవాన్ కంటే సీనియర్. సో గ్లెన్ ఈ సీనియర్ టు ఇవాన్. సో సిఇఓ కానీ సిఓఓ కానీ అవ్వకూడదు కాబట్టి సో సిఎఫ్ఓ తీసుకుందాం.
ఇంకా రిమైనింగ్ మనకి మిగిలింది ఏంటి, బ్రియాన్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద డెసిగ్నేషన్ ఆఫ్ సేత్? సేత్ డెసిగ్నేషన్ ఏంటి, సిఐఓ. సిఐఓ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ డెసిగ్నేషన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ బ్రియాన్ అండ్ దేవ్? సో దేవ్కి బ్రియాన్కి ఎన్ని డెసిగ్నేషన్స్ ఉన్నాయి, 1 2 3 4. సో 4 అనేది మనకి ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ఇవాన్? ఇవాన్ గురించి ఏది కరెక్ట్ అని చెప్తున్నారు. ఇవాన్ ఈ సీనియర్ టు ఓన్లీ 1 పర్సన్. చెక్ చేద్దాం. సో ఇవాన్ అనే వాళ్ళు ఓన్లీ 1 పర్సన్ కంటే సీనియర్ కాదు, జూనియర్ మోస్ట్. నెక్స్ట్, ఇవాన్ ఈస్ జూనియర్ టు ఓన్లీ 3 పర్సన్స్ కాదు, దేవ్ ఈస్ జస్ట్ జూనియర్ టు ఇవాన్. జీవాన్ ఎందుకంటే ఇవానే లాస్ట్ ఉండాలి. ఇవాన్ ఈ సిఎంఓ. సో ఇవాన్ అనే వాళ్ళు సిఎంఓ అని చెప్తున్నారు. ఇవాన్ సిఎంఓ కదా, సో అంటే ఏమవుతుంది, సో ఇవాన్ ఈ సిఎంఓ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈస్ సిఏఓ? సిఏఓ ఎవరు అని అడుగుతున్నారు, చూద్దాం. సో సిఏఓ ఎవరు ఇక్కడ, డాన్. డాన్. సో డాన్ అనే వాళ్ళు ఆప్షన్ ఏలో ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఈస్ సిఇఓ? సో సిఇఓ ఎవరు ఇక్కడ, బ్రియాన్. సో సిఇఓ అనే వాళ్ళు బ్రియాన్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, 6 persons are working in the graphic design department at different designations. So the designations ఇచ్చున్నారు మనకి. సో design assistant is the junior most designated person, chief design officer is the senior most person. So chief designer officer అనే వాళ్ళు సీనియర్ మోస్ట్. నెక్స్ట్, క్రియేటివ్ ఎగ్జిక్యూటర్. నెక్స్ట్, డిజైనర్ డైరెక్టర్. నెక్స్ట్, డిజైన్ లీడ్. సో నెక్స్ట్, యూఎక్స్ డిజైనర్. నెక్స్ట్ అండ్ డిజైన్ అసిస్టెంట్. సో మనకి 6 డెసిగ్నేషన్స్ ఇచ్చారు. ఆ 6 డెసిగ్నేషన్స్ ని బేస్ చేసుకుని చూద్దాం. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ వర్కింగ్ సీనియర్ టు ఓ ఈజ్ సేమ్ యాజ్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ వర్కింగ్ జూనియర్ టు క్యూ. సో ఓకే సీనియర్ ఎంతమంది పర్సన్స్ అయితే వర్క్ చేస్తున్నారు, క్యూకి జూనియర్ కూడా సేమ్ నంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేయాలి. సో నెక్స్ట్, ఎన్ ఈజ్ నాట్ ద సీనియర్ మోస్ట్ డెసిగ్నేటెడ్ పర్సన్. ఎన్ అనే వాళ్ళు సీనియర్ మోస్ట్ అవ్వకూడదు. ఓ ఈజ్ సీనియర్ టు క్యూ. ఓ అనేది క్యూ కంటే సీనియర్ అయి ఉండాలి. నెక్స్ట్, పి వర్క్స్ జూనియర్ టు డిజైన్ లీడ్ బట్ నాట్ యాజ్ యూఎక్స్ డిజైనర్. పి అనేది డిజైన్ లీడ్ కంటే జూనియర్ అయి ఉండాలి కానీ యూఎక్స్ అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి డిజైన్ లీడ్ కంటే జూనియర్ డిఎస్ అవుతుంది. నెక్స్ట్, ఓన్లీ 1 person ఈస్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ పి అండ్ ఎం. సో 1 గ్యాప్ ఎం. సో ఇప్పుడు ఓని క్యూని తీసుకుంటే, సో ఓ ఇక్కడ తీసుకుంటే ఓకి సీనియర్ 1, క్యూకి జూనియర్ 1. సో నెక్స్ట్, ఎన్ ఈజ్ నాట్ ద సీనియర్ మోస్ట్. సో ఎన్. ఇంకా రిమైనింగ్ ఎవరు మిగిలిపోయి ఉన్నారు, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో చూస్తే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద సీనియర్ మోస్ట్ డెసిగ్నేటెడ్ పర్సన్? సీనియర్ మోస్ట్ అంటే ఆర్. సో ఆర్ అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద డెసిగ్నేషన్ ఆఫ్ ఎన్ ఈస్ డాష్. సో ఎన్ డెసిగ్నేషన్ ఏంటి? సో ఎన్ డెసిగ్నేషన్ అనేది ఏమవుతుంది, డిడి అంటే డిజైన్ డైరెక్టర్. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీనియర్ టు ఓ? సో ఓ కంటే ఎంతమంది సీనియర్ ఉన్నారు? సో ఓ కంటే సీనియర్ ఓన్లీ 1 person, అది కూడా ఆర్. ఓ కంటే సీనియర్ 1. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్, ఎం ఈజ్ ఇమీడియట్ జూనియర్ టు డాష్. ఎం అనేది ఎవరికి ఇమీడియట్ జూనియర్? సో ఎం అనేది ఎన్కి ఇమీడియట్ జూనియర్. సో ఎన్కి ఇమీడియట్ జూనియర్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ ట్రూ? సో క్యూ యూఎక్స్ డిజైనర్. చెక్ చేద్దాం. సో క్యూ అనేది యూఎక్స్ డిజైనర్ అని చెప్తున్నారు. సో క్యూ యూఎక్స్ డిజైనర్ కరెక్ట్. సో కరెక్ట్. నెక్స్ట్, అలాగే ఓ క్రియేటివ్ ఎగ్జిక్యూటర్. చూద్దాం. ఓ క్రియేటివ్ ఎగ్జిక్యూటర్ అంట. సో ఓ అనేది క్రియేటివ్ ఎగ్జిక్యూటర్ కరెక్ట్. సో అంటే ఏమవుతుంది, బోత్ ఏ అండ్ బి అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్,
So 8 persons working in a media company on different designations. So 8 persons different designations లో వర్క్ చేస్తారంట. The designations are in the order of precedence. So SMM is the senior most while anchor is the junior most. So first మనం designations తీసుకుందాం. So SMM social media manager. So SMM is the senior. Next editor. Next producer. Next technician. Next journalist, next reporter, next CO and anchor. So 8. సో దీన్ని బేస్ చేసుకుని ఏమి ఇచ్చారో చూద్దాం. సో the number of persons junior to A. So A is 1 more than the number of persons senior to A. సో ఏకి జూనియర్ ఉన్న వాళ్ళంట ఒకరు ఎక్కువ ఉండాలంటే ఎవరికంటే ఏకి సీనియర్ ఉన్న వాళ్ళకంటే. ఫర్ సపోజ్ ఇక్కడ ఏకి సీనియర్ 3 ఉన్నారు అని అనుకుంటే సో 1 2 3 కాబట్టి ఏకి జూనియర్ వీళ్ళకంటే ఎక్కువ 4 ఉండాలి. సో 1 2 3 4. ఏకి జూనియర్ ఉన్న వాళ్ళు ఏకి సీనియర్ ఉన్న వాళ్ళకంటే ఒకరు ఎక్కువ ఉండాలి. ఏకి సీనియర్ 3 ఉంటే ఏకి జూనియర్ 4 ఉండాలి. ఏకి సీనియర్ 2 ఉంటే ఏకి జూనియర్ 3 ఉండాలి. ఇలా. నెక్స్ట్ డి ఈస్ 3 డెసిగ్నేషన్ జూనియర్ టు ఏ. డి అనేది ఏకి 3 డెసిగ్నేషన్ జూనియర్ అంటే మిడిల్ లో 2 గ్యాప్. సో 1 2 D. Next, only 4 persons are designated between D and E. D ki E ki 4. 1 2 3 4 E. Next, F is 3 designation junior to C. F అనేది C కి 3 designations అంటే C కి F కి మిడిల్ లో 2 ఉండాలి. Next, the number of persons designated between B and E is same as the number of persons designated between E and G. B is not 3 designation senior to H. సో ఇది మనకి ఇచ్చున్నది. సో ఫస్ట్ B CF తీసుకున్నాం అనుకోండి. C ఇక్కడ తీసుకుంటే 1 to F ఛాన్స్ లేదు. C ఇక్కడ తీసుకుంటే 1 to F ఛాన్స్ ఉంది. C ఇక్కడ తీసుకున్న 1 to F ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు Bకి ఈకి ఎన్ని ఉంటే ఈకి జీకి కూడా అన్నీ ఉండాలి. సో ఇక్కడ ఛాన్స్ లేదు చూడండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే Bకి ఈకి ఈకి జీకి కదా. సో బి ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. బీకి ఈకి ఎవరు లేరు కాబట్టి ఈకి జీకి. సో నెక్స్ట్ సి 1 to F. సో ఇంక రిమైనింగ్ హెచ్ కదా. హెచ్ బి ఈజ్ నాట్ 3 డెసిగ్నేషన్ జూనియర్ సీనియర్ టు హెచ్. హెచ్ కంటే 3 డెసిగ్నేషన్ సీనియర్ అవ్వకూడదు. సో సరిపోయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ ఎవరు? జి. సో జి అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ డాష్ ఈస్ 3 డెసిగ్నేషన్ జూనియర్ టు డాష్. సో డి ఈస్ 3 డెసిగ్నేషన్ జూనియర్ టు ఏ. సో ఫస్ట్ ఆప్షన్ ని బట్టి డి అనేది ఏకి 3 డెసిగ్నేషన్ జూనియర్. 1 2 గ్యాప్ ఉంది కాబట్టి సో 3 డెసిగ్నేషన్ జూనియర్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈస్ 3 డెసిగ్నేషన్ జూనియర్ టు బి. సో ఏ అనేది బికి 3 డెసిగ్నేషన్ జూనియరే కదా. సో అంటే ఏమవుతుంది? సెకండ్ది కూడా అవుతుంది. అంటే బోత్ ఆప్షన్స్ ఏ అండ్ బి. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పర్సన్స్ అండ్ దేర్ డెసిగ్నేషన్ ఇస్ నాట్ కరెక్ట్. సో నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు చూద్దాం. ఎఫ్ రిపోర్టర్. సో ఎఫ్ అనేవాళ్ళు రిపోర్టర్ కాదు. నెక్స్ట్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు కాబట్టి ఎఫ్ రిపోర్టర్ కాదు. సో ఆప్షన్ ఏనే ఆన్సర్ అవుతుంది. సో ఇంకా బి ఎస్ఎంఎం చెక్ చేద్దాం. సో బి అనేది ఎస్ఎంఎం, రిమైనింగ్ అన్ని కరెక్ట్ ఉంటాయి ఎందుకంటే మనకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ సీనియర్ టు బి. బికి సీనియర్ ఎవరు అని అడుగుతున్నారు చూద్దాం. సో బికి సీనియర్ ఎవరు లేరు కదా. సో బికి సీనియర్ అంటే నో వన్. సో నో వన్ అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ which among the following statements are definitely true statements. So F is 2 designations junior to H. F అనేది H కంటే 2 designations junior అంటే చూద్దాం. సో F అనేది H కంటే 2 designation junior కదా. సో కరెక్ట్. నెక్స్ట్ G is 1 designation junior to E. G అనేది E కంటే 1 designation junior అయి ఉండాలి. సో G అనేది E కంటే 1 designation junior కదా. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ సి ఈ సీనియర్ టు హెచ్. సి అనేది హెచ్ కంటే సీనియర్ బట్ జూనియర్ టు ఏ. సో సి అనేది హెచ్ కంటే సీనియర్ కానీ ఏ కంటే జూనియర్. ఏ సి హెచ్ ఇలా ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఏ సి హెచ్ సో అవుతుంది.
సో అవుతుంది కాబట్టి 3 కూడా కరెక్ట్. అంటే ఓన్లీ 1, 2 అండ్ 3. సో ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, సో 7 persons A to G are working in a company at different designations. సో ద డెసిగ్నేషన్స్ ఇచ్చున్నారు. సో మేనేజర్ అనేవాళ్ళు సీనియర్. సో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, సూపర్వైజర్, QC ఇంజనీర్, టెక్నీషియన్ అండ్ ట్రైన్. సో చూస్తే మళ్ళా ఈచ్ యూజెస్ డిఫరెంట్ మోడల్ కార్స్. సో ప్రతి పర్సన్ కూడా డిఫరెంట్ మోడల్ కార్స్ ని యూజ్ చేస్తారంటే చూద్దాం. ఓన్లీ 3 persons are designated between C and 1 who uses bench car who is junior to supervisor. సో బెంచ్ సూపర్వైజర్ కంటే జూనియర్ అయి ఉండాలి. అంటే సూపర్వైజర్ కంటే జూనియర్ ఇక్కడ ఉండొచ్చు, లేదు అని అంటే ఇక్కడ ఉండొచ్చు, లేదు అని అంటే ఇక్కడ ఉండొచ్చు. సో బెంచ్ కార్కి సికి 3 ఉండాలి కాబట్టి 1, 2, 3 C. సో 1, 2, 3 C. నెక్స్ట్ 1, 2, 3 C. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ పర్సన్స్ సీనియర్ టు C ఈజ్ 1 less than ద నంబర్ ఆఫ్ పర్సన్స్ జూనియర్ టు 1 యూజెస్ జీప్. జీప్ యూజ్ చేస్తున్న వాళ్ళకి అంటే జీప్ యూజ్ చేస్తున్న వాళ్ళకి తర్వాత ఉన్న వాళ్ళకంటే సికి సీనియర్ ఒకరు తక్కువ ఉండాలి. సో ఇక్కడ సికి సీనియర్ ఎవరు లేరు కాబట్టి జీకి తర్వాత ఒకరు ఉండాలి. సో ఇక్కడ సికి 1 ఉన్నారు కాబట్టి జీప్కి తర్వాత 2. సో జీప్. ఇక్కడ సికి బిఫోర్ 2 ఉన్నారు కాబట్టి జీప్కి తర్వాత 3. 1, 2, 3 జీప్. నెక్స్ట్, సో ఓన్లీ 1 person is designated between who uses jeep and A who is neither immediately senior nor immediately junior to C. సో జీప్ కి ఏకి 1 ఉండాలి. ఏ అనేది సికి కానీ ఇమీడియట్లీ సీనియర్ కానీ ఇమీడియట్లీ జూనియర్ కానీ ఉండకూడదు. 1 గ్యాప్ ఏ ఇక్కడ అయిపోతుంది కాబట్టి 1 గ్యాప్ ఏ. సో ఇక్కడ కూడా 1 గ్యాప్ ఏ ఇక్కడ తీసుకుంది. నెక్స్ట్, సో యాజ్ మెనీ పర్సన్స్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ F and 1 who uses Honda. సో బిట్వీన్ 1 who uses Honda and E who uses Isuzu. B is immediately senior to F. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ బిని ఇక్కడ తీసుకుంటే ఎఫ్కి హోండా ఇక్కడ తీసుకుంటే హోండాకి అలాగే ఈసుజీ అవ్వాలి. సో ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఏం చేద్దామంటే, సో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఎఫ్ బి. సో ఎఫ్కి హోండాకి ఏమీ లేవనుకుంటే హోండా ఈ అనేది ఇసుజీ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకేం చెప్పుకుంటాం, 1 who uses ఆడి సీనియర్ టు జిఎంసి. జిఎంసి కంటే సీనియర్ ఆడి అయి ఉండాలి. నెక్స్ట్ అండ్ జూనియర్ టు జి. ఆడి అనేది జీ కంటే జూనియర్. సో జీ కంటే జూనియర్, సో మనకి జీ కంటే జూనియర్ ఏమై ఉండాలి, ఆడి అలాగే జిఎంసి అయి ఉండాలి. సో జీ ఈజ్ నాట్ యూజింగ్ టొయోటా. సో జీ అనేది టొయోటా అవ్వకూడదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి జీ అనేది టొయోటా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఇంకొకలాగా చేంజ్ చేద్దాం. సో ఎలా అంటే ఈ యూసేజ్ ఇక్కడ తీసుకోవద్దు. సో ఏం చేద్దామంటే ఎఫ్ అలాగే బి, హోండాని ఇక్కడ తీసుకోవద్దు. సో హోండా ఇక్కడ తీసుకుంటే గనక సో ఎఫ్కి హోండాకి 1 కాబట్టి హోండాకి ఈకి 1, ఈ అనేది ఈ సూచి. సో నెక్స్ట్ ఇంకా జీ తర్వాతన ఆడి తర్వాతన జిఎంసి. సో జీ అనేది టొయోటా అవ్వదు, ఇంకా సి అనేది టొయోటా. ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం. ఇంకా రిమైనింగ్ ఏ నుంచి జీ కదా. సో ఏ బిసి డి. సో డి అనేది అవుతుంది. ఇది మనకు వచ్చిన అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో హౌ మెనీ పర్సన్స్ ఆర్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ డి అండ్ 1 who uses హోండా. డీకి హోండాని యూజ్ చేస్తున్న వాళ్ళకి ఎన్ని డెసిగ్నేషన్, 2 డెసిగ్నేషన్స్ కదా. మనకి 2 అనేది డైరెక్ట్ గా లేదు, చూద్దాం. సో మనకు కావాల్సింది 2. యాజ్ మెనీ పర్సన్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ ఈ అండ్ 1 who uses జీప్. ఈకి జీప్ కి చూస్తే 3 ఉంది, సో అవ్వదు. నెక్స్ట్ 1 అవ్వదు. యాజ్ మెనీ పర్సన్ సీనియర్ టు 1 who uses జిఎంసి కాదు. సో యాజ్ మెనీ పర్సన్ జూనియర్ టు 1 who uses జీప్. జీప్ కంటే జూనియర్ 2నే కదా. సో అంటే ఏమవుతుంది, ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, సో హూ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టెక్నీషియన్ అండ్ వాట్ కార్ డస్ హీ యూజ్. టెక్నీషియన్ ఎవరు, సో వాళ్ళు ఏ కార్ని యూజ్ చేస్తున్నారు. టెక్నీషియన్ డి అనేది బెంచ్ కార్ని యూజ్ చేస్తుంది. సో డి అనేది బెంచ్. సో ఆప్షన్
ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ ట్రూ? సో సి టొయోటా మార్కెటింగ్ మేనేజర్ చూద్దాం. సి టొయోటా మార్కెటింగ్ మేనేజర్ కాదు. నెక్స్ట్, జి ఆడి అసిస్టెంట్ మేనేజర్. సో జి ఆడి అసిస్టెంట్ మేనేజర్ కాదు. నెక్స్ట్, ఎఫ్ జీప్ క్యూసీ ఇంజనీర్. ఎఫ్ జీప్ క్యూసీ ఇంజనీర్, ఎఫ్ క్యూసీ జీప్ ఇంజనీర్ క్యూసీ జీప్ అని చెప్తున్నారు కాబట్టి సో ఎఫ్ క్యూసీ జీప్ ఇంజనీర్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ యూ అండ్ వన్ హూ యూజెస్ ఆర్డి ఈజ్ సేమ్ బిట్వీన్ డాష్. సో ఈకి ఆర్డీకి చూద్దాం ఫస్ట్. సో ఈకి ఆర్డీకి చూస్తే ఈకి ఆర్డీకి 2 ఉన్నాయి. సో ఇంక రిమైనింగ్ ఎవరికి 2 ఉంటాయో చెక్ చేయాలి. సి అండ్ వన్ హూ యూజెస్ బెంజ్. సో చూద్దాం, సికి బెంజిన్ యూజ్ చేస్తున్న వాళ్ళకి, సికి బెంజిన్ యూజ్ చేస్తున్న వాళ్ళకి 3, సో అవ్వదు. నెక్స్ట్, ఎఫ్ అండ్ వన్ హూ యూజెస్ హోండా. ఎఫ్ వన్ హూ యూజెస్ హోండాకి 2 ఉన్నాయో లేదో చూద్దాం. ఎఫ్ అలాగే హోండా 1, సో సెట్ అవ్వదు. నెక్స్ట్, డి అండ్ వన్ హూ యూజెస్ ఇసూజు. సో డి అండ్ ఇసూజు. సో డి 1 to ఇసూజు కూడా అవ్వదు. నెక్స్ట్, జి అండ్ వన్ హూ యూజెస్ ఆడి. జి అండ్ వన్ హూ యూజెస్ ఆడి చెక్ చేద్దాం. జి అండ్ వన్ హూ యూజెస్ ఆడి కూడా అవ్వదు. సో అంటే ఏమవుతుంది, బి అండ్ వన్ హూ యూజెస్ జిఎంసి అని ఇచ్చారు, చెక్ చేద్దాం. బి అండ్ వన్ హూ యూజెస్ జిఎంసి. సో 2 ఉన్నాయి కాబట్టి ఇదే ఆప్షన్ అవుతుంది మనకి. సో బి అండ్ వన్ హూ యూజెస్ జిఎంసి, ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఫాల్స్ విత్ రెస్పెక్ట్ టు ఫైనల్ అరేంజ్మెంట్. నాట్ ఫాల్స్ అంటే కరెక్ట్ కానిది, అంటే నాట్ ఫాల్స్ అంటే కరెక్ట్ కానిది అంటే రైట్ అయ్యేది ఏంటి? సో ఓన్లీ 1 పర్సన్ ఈస్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ సి అండ్ వన్ హూ యూజెస్ ఆడి కార్. సికి ఓన్లీ ఆడి కార్కి 1 పర్సన్ ఉన్నారంటే చూద్దాం. సికి ఆడి కార్కి 2 ఉన్నారు. సికి ఆడి కార్కి ఓన్లీ 1 పర్సన్, కరెక్టే కదా. సో ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, బి సీనియర్ టు ద వన్ హూ యూజెస్ బెంజ్ అండ్ జూనియర్ టు జి. బి అనేది బెంజ్ కంటే సీనియర్, జి కంటే జూనియర్. జి బి బెంజ్ అనేది ఉందేమో చెక్ చేద్దాం. జి తర్వాత బి, బి తర్వాత బెంజ్. సో ఇది కూడా కరెక్టే. సో అంటే సో బి కూడా కరెక్ట్. నెక్స్ట్, ఓన్లీ 2 persons ఆర్ జూనియర్ టు వన్ హూ యూజెస్ జీప్. జీప్ కంటే జూనియర్ ఓన్లీ 2 persons మాత్రమే ఉన్నారు. సో ఇది కూడా కరెక్ట్. సో అంటే ఏమవుతుంది, సి కూడా అవుతుంది. అంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, 325 to 328 చూద్దాం. సో నెక్స్ట్, 6 girls ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్. సో ద ఆర్డర్ ఆఫ్ డెసిగ్నేషన్ ఈజ్. సో వాళ్ళ డెసిగ్నేషన్ ఇచ్చున్నారు. సో ఎస్ఎం, ఎఫ్ఎం, ఎస్పి, బిఓడి, బిడిఓ, నెక్స్ట్ బిఎం అసిస్టెంట్. సో వాళ్ళకి ఏం కండిషన్స్ ఇచ్చారో చూద్దాం. సో ఓన్లీ 1 girl ఈజ్ ర్యాంక్డ్ అట్ ఈచ్ డెసిగ్నేషన్. ద గర్ల్ హూ బిలాంగ్స్ టు ఆగ్రా ఈజ్ సీనియర్ టు బీడీఓ. సో ఆగ్రా నుంచి వచ్చిన వాళ్ళు బీడీఓ కంటే సీనియర్ అంటే సో అయితే ఎస్పీ అయి ఉండాలి, లేదా ఎఫ్ఎం అయి ఉండాలి, లేదా ఎస్ఎం అయి ఉండాలి. నెక్స్ట్, ద వన్ హూ బిలాంగ్స్ టు ఢిల్లీ ఈజ్ ర్యాంక్డ్ ఐదర్ ఎస్పీ ఆర్ ఎస్ఎం. సో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఎస్పీ కానీ ఎస్ఎం. ఇక్కడ ఆల్రెడీ ఎస్పీ అయిపోయింది కాబట్టి ఇంక ఎస్ఎం అయి ఉండాలి. ఇక్కడ మనకి ఎస్ఎం, ఇందులో 2 chances ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎం అయ్యింది కాబట్టి ఎస్పీ అయి ఉండాలి. నెక్స్ట్, 3 girls ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ ద గర్ల్స్ హూ బిలాంగ్స్ టు పూణే అండ్ ఢిల్లీ. పూణేకి ఢిల్లీకి 3 ఉండాలి. సో 1, 2, 3 పూణే. సో ఇక్కడ ఢిల్లీ ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఛాన్స్ లేదు కాబట్టి ఢిల్లీని ఎస్ఎంగానే తీసుకుందాం. సో తీసుకుంటే 1, 2, 3 పూణే. సో ఇక్కడ ఢిల్లీ ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 పూణే లేదు కాబట్టి తీసేద్దాం. నెక్స్ట్, ద గర్ల్ హూ బిలాంగ్స్ టు జైపూర్ ఈజ్ ఇమీడియట్ సీనియర్ టు వన్ హూ బిలాంగ్స్ టు కోటా. సో మనకి ఏమని చెప్తున్నారు, సో జైపూర్ నుంచి వచ్చిన వాళ్ళు కోటాకి ఇమీడియట్లీ బిఫోర్. సో కోటాకి ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఇక్కడ ఛాన్స్ లేదు చూడండి. సో తీసేద్దాం. సో ఇక్కడ కోటాకి ఇమీడియట్లీ బిఫోర్ జైపూర్ అని చెప్పున్నారు. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి, ముంబై.
సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు జైపూర్? జైపూర్ అంటే ఎస్పీ కదా. సో ఎస్పీ అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, 4 of the following 5 are alike in a certain way and thus form a group. Which of the following doesn't belong to that group? సో మనకి చూస్తే కనుక ఎస్ఎం ఢిల్లీ. సో ఎస్ఎంకి ఢిల్లీకి చూద్దాం. సో ఎస్ఎం ఢిల్లీ అవుతుంది. సో నెక్స్ట్ బీడిఓ ఆగ్రా. బీడిఓ ఆగ్రా కాదు. నెక్స్ట్ బిఎం పూణే. బిఎం పూణే. నెక్స్ట్ అసిస్టెంట్ ముంబై. అసిస్టెంట్ ముంబై. నెక్స్ట్ ఎస్పీ జైపూర్. సో ఎస్పీ జైపూర్. ఇంకా రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటి? బీడిఓ ఆగ్రా కాదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 3 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఇస్ కరెక్ట్ యాజ్ పర్ ద డెసిగ్నేషన్? సో ఏది కరెక్ట్ అంటున్నారు? డెసిగ్నేషన్ బట్టి చూద్దాం. ఢిల్లీ ముందు ఆగ్రా ముంబై పూణే. చూద్దాం. ఢిల్లీ ఆగ్రా ముంబై పూణే. ఢిల్లీ ఆగ్రా ముంబై పూణే కాదు, పూణే ముంబై అయి ఉండాలి. సో నెక్స్ట్ ఆగ్రా జైపూర్ ఢిల్లీ కోట. ఆగ్రా జైపూర్ ఢిల్లీ కోట. ఆగ్రా జైపూర్ ఢిల్లీ కోట కాదు. నెక్స్ట్ ఢిల్లీ కోట పూణే ముంబై. ఢిల్లీ కోట పూణే ముంబై. సో ఇది ఆర్డర్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద గర్ల్ హూ ఇస్ బీడిఓ బిలాంగ్స్ టు? బీడిఓ అనే డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళు కోటాకి చెందిన వాళ్ళు. సో కోట. సో కోట అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సో 8 persons are working in private organization on different designation. The designations of the people are the president, vice president, director, manager, assistant manager, so executive, PO and clerk. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో వి ఈజ్ 4 డెసిగ్నేషన్ సీనియర్ టు ఆర్. వి అనేది ఆర్ కంటే 4 డెసిగ్నేషన్ సీనియర్. సో అంటే 1 2 3 4. సో ఆర్ 1 2 3 4. సో నెక్స్ట్ ఆర్ 1 2 3 4. సో నెక్స్ట్ ఆర్ 1 2 3 4. నెక్స్ట్, సో ఇంకా ఏం కండిషన్స్ ఇచ్చారు? 1 person ఈస్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. ఆర్కి క్యూకి 1 person గ్యాప్ ఉండాలంట. సో ఆర్కి క్యూకి 1 person. ఇక్కడ ఆర్ క్యూ అబౌవ్ ఉండొచ్చు, బిలో ఉండొచ్చు. సో ఇక్కడ కూడా. సో నెక్స్ట్ క్యూ హూ ఈస్ 3 డెసిగ్నేషన్ జూనియర్ టు యూ. సో యూ క్యూ అనేది యూకి 3 డెసిగ్నేషన్ జూనియర్ అంటే 2 గ్యాప్. సో 3 డెసిగ్నేషన్ జూనియర్ అంటే 2 గ్యాప్. సో అంటే ఇక్కడ మనం క్యూని ఇక్కడ తీసుకుంటే 3 డెసిగ్నేషన్ జూనియర్ సో రావాలి. నెక్స్ట్ పి సీనియర్ టు ఎస్. పి అనేది టీ సీనియర్ టు ఎగ్జిక్యూటివ్ బట్ ఈజ్ నాట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ పి సీనియర్ టు ఎస్. ఎస్ కంటే పి సీనియర్ అయి ఉండాలి, పి పిఓ అవ్వకూడదు. ఓ ఇస్ ద డైరెక్టర్. సో ఇక్కడ డైరెక్టర్ ఓ అవ్వాలి. సో ఛాన్స్ లేదు కాబట్టి తీసిద్దాం. ఓ అనేవాళ్ళు డైరెక్టర్. సో ఇప్పుడు ఆర్కి క్యూకి 1. సో ఆర్కి క్యూకి 1, యూ కంటే జూనియర్ ఎస్ అయి ఉండాలి అని చెప్పారు కాబట్టి క్యూ ఇక్కడ తీసుకుంటే యూ కంటే 3 డెసిగ్నేషన్ క్యూ. సో నెక్స్ట్ టీ సీనియర్ టు ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ కంటే టీ సీనియర్ అయి ఉండాలి కానీ ప్రెసిడెంట్ అవ్వకూడదు. టీ రిమైనింగ్. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు? సో పి సీనియర్ టు ఎస్. ఎస్ కంటే పి సీనియర్ అయి ఉండాలి, పి పిఓ అవ్వకూడదు. సో నెక్స్ట్ 1 person ఈస్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ ఓ అండ్ యూ. సో డెసిగ్నేషన్ ఆఫ్ ఆర్ సీనియర్ టు అట్లీస్ట్ 2 persons. ఓకే. ఆర్ ఈస్ నాట్ అసిస్టెంట్ మేనేజర్. సో ఓకే. సో ఇక్కడ మనకి ఆర్ అసిస్టెంట్ మేనేజర్ అయిపోతుంది, తీసేద్దాం. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ ఈస్ 3 డెసిగ్నేషన్ జూనియర్ టు ఓ. ఓ కంటే 3 డెసిగ్నేషన్ జూనియర్ 1 2 ఆర్. సో ఆర్ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఓ అండ్ క్యూ ఇంటర్చేంజ్ దర్ పొజిషన్ దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఇస్ ఇమీడియట్లీ సీనియర్ టు ఓ. ఓ క్యూని అంట. అంటే ఇక్కడ క్యూ ఉన్నట్టు, ఇక్కడ ఓ ఉన్నట్టు. అయితే ఓకి ఇమీడియట్లీ సీనియర్ ఎవరవుతారు? ఎస్ కదా. సో ఎస్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి ఏమని అడుగున్నారు. సో హూ ఈస్ ద మేనేజర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో మేనేజర్ ఎవరని అడుగుతున్నారు చూద్దాం. సో మనకి మేనేజర్ అనే వాళ్ళు ఎవరు? సో మేనేజర్ టీ. సో మేనేజర్ అనే వాళ్ళు టీ కాబట్టి టీ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్,
హౌ మెనీ డెసిగ్నేషన్స్ ఆర్ బిట్వీన్ ద డెసిగ్నేషన్స్ ఆఫ్ వి అండ్ ఎస్. సో వికి ఎస్కి మిడిల్లో ఎన్ని డెసిగ్నేషన్స్ ఉన్నాయి? సో వికి ఎస్కి మిడిల్లో 1 2 3 4. సో 4 డెసిగ్నేషన్స్. సో 4 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ హోల్డ్స్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ డెసిగ్నేషన్ ఎవరని అంటున్నారు. సో ఎగ్జిక్యూటివ్ డెసిగ్నేషన్ ఎవరో చెక్ చేద్దాం చూడండి ఫస్ట్. సో ఎగ్జిక్యూటివ్ డెసిగ్నేషన్ ఆర్ కదా. సో మనకు కావాల్సింది ఆర్. ఆర్ అనేది ద వన్ హూ ఈస్ 2 డెసిగ్నేషన్ సీనియర్ టు క్యూ. చెక్ చేద్దాం. ఆర్ అనేది క్యూ కంటే 2 డెసిగ్నేషన్ సీనియర్ కదా. సో కరెక్ట్. సో అంటే ఏమవుతుంది మనకి? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తే కనుక, సో 9 persons వర్కింగ్ ద సేమ్ కంపెనీ అట్ డిఫరెంట్ డెసిగ్నేషన్స్ అమాంగ్ యాంకర్, రిపోర్టర్, జర్నలిస్ట్, టెక్నీషియన్, ప్రొడ్యూసర్, ఎడిటర్, సిఓ, సిఇఓ అండ్ డైరెక్టర్, హౌఎవర్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ద డెసిగ్నేషన్స్ ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. సో మనకి డైరెక్టర్ అనేవాళ్ళు సీనియర్ మోస్ట్ అంటే డైరెక్టర్ని తీసుకుందాం. సో డైరెక్టర్, నెక్స్ట్ అలాగే సిఇఓ, నెక్స్ట్ సిఓ, నెక్స్ట్ ఎడిటర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్, జర్నలిస్ట్, రిపోర్టర్ అండ్ యాంకర్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి కండిషన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో మనకి జిస్ ఈ సీనియర్ టు పర్సన్ హూ ఇస్ ఎడిటర్. జిస్ అనే వాళ్ళు ఎడిటర్ కంటే సీనియర్ అవ్వాలి అని. జిస్ సీనియర్ టు ద పర్సన్ హూ ఇస్ ఎడిటర్. ఎడిటర్ కంటే సీనియర్ అంటే జిస్ సిఓ అవ్వచ్చు, లేదా సిఇఓ, లేదా డైరెక్టర్. నెక్స్ట్, ఓన్లీ 2 persons ఆర్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ జిస్ అండ్ లివ్. సో అంటే 1 to లివ్. సో 1 to లివ్, 1 to లివ్. నెక్స్ట్, సిఏ ఈజ్ సీనియర్ టు Z who is 2 designation senior to live. సో Z అనేది live కి 2 designation senior అంట. సో 2 designation senior. సో నెక్స్ట్ 2 designation senior. సో CSE సీనియర్ టు Z. సో Z కంటే సీనియర్ CSE అయి ఉండాలి, కానీ ఇక్కడ ఛాన్స్ లేదు. సో తీసేద్దాం. ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. నెక్స్ట్, ద వన్ హూ ఈస్ 2 designation senior to UI ఈస్ 1 designation junior to NES. సో మనకి ఏమని చెప్తున్నారు? ద వన్ హూ ఈస్ 2 designation senior to UEI. యూఈ కంటే 2 designation సీనియర్ ఉన్న వాళ్ళు సో ఎలా ఉండాలంట? 1 designation junior to NES. NES కంటే 1 designation junior ఉండాలి. అంటే NESకి UEIకి మిడిల్లో మనకి 3 ఉండాలి అని చెప్తున్నారు. ఓన్లీ 2 persons ఆర్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ UII అండ్ OPE ఈజ్ జూనియర్ టు FM. సో ఇక్కడ మనకి CSE అనేది ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకున్నామని అనుకోండి. సో ఇక్కడ NES తీసుకుంటే UEI. సో UEIకి అలాగే మిక్కి 2 persons ఉండాలి, 1 to మిక్. సో OPE ఈజ్ జూనియర్ టు FEM. సో FEM కంటే OPE అనేది జూనియర్ అయింది. సో ఇది మనకి ఇచ్చిన పాయింట్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ CEO. CEO ఎవరు? CSE కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఈజ్ యాంకర్ అండ్ ఈజ్ 3 designation junior to డాష్. సో యాంకర్ ఎవరు? సో యాంకర్ అనేవాళ్ళు, సో మనకి యాంకర్ అనేవాళ్ళు OPE. సో లివ్కి 3 designation junior, OPE లివ్. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఇస్ డెఫినెట్లీ ఇన్కరెక్ట్. ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు చూద్దాం. ఎడిటర్ Z. సో ఎడిటర్ Z అవుతుంది కరెక్ట్. నెక్స్ట్, CO జిస్. సో CO అనేది జిస్ కరెక్ట్. నెక్స్ట్, డైరెక్టర్ CSA. సో నెక్స్ట్, డైరెక్టర్ CSA కాదు. సో ఇన్కరెక్ట్ కదా మనకు అడిగింది. సో డైరెక్టర్ CSA కాదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ జూనియర్ టు ఫెమ్. ఫెమ్ కంటే జూనియర్ ఎంతమంది? సో ఫెమ్ కంటే జూనియర్ ఎంతమంది? 1 person. ఫెమ్ కంటే జూనియర్ 1 person కాబట్టి సో 1 అనేది ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, కేటగిరీ బేస్డ్ పజిల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చున్నారు అని అంటే కనుక,
సో మనకి కేటగిరీస్ని డివైడ్ చేసి ఇస్తూ ఉంటారు, మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 8 persons, సో RSTUVWX and Y are studying 3 different courses. సో జావా, C++, పైథాన్, బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో 8 persons 3 కోర్సెస్లో చదువుతున్నారంటే అదేంటంటే జావా, అలాగే C++ అండ్ పైథాన్. సో ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఏ కోర్సెస్ని చదువుతున్నారు అనేది మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ అట్లీస్ట్ 2 persons బట్ నాట్ మోర్ దెన్ 3. అట్లీస్ట్ 2 అంటే మినిమం 2. సో అంటే 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ. అండ్ నాట్ మోర్ దెన్ 3 అంటే 3 కంటే ఎక్కువ ఉండకూడదు. అట్లీస్ట్ 2 అంటే 2 ఉండాలి లేదా 3 ఉండాలి, 3 కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి అంటే ఒక్కొక్క కోర్సులో అయితే 2 ఉండాలి లేదా 3 ఉండాలి. 2 కంటే తక్కువ ఉండకూడదు, 3 కంటే ఎక్కువ కూడా ఉండకూడదు. సో చూద్దాం. T and W are studying different courses where neither of them is studying Java. సో TW అనేది డిఫరెంట్ కోర్సెస్, కానీ జావాలో ఉండకూడదు కాబట్టి అయితే ఒకరు C++, ఇంకొకరు పైథాన్. నెక్స్ట్ వి ఈజ్ నైదర్ స్టడింగ్ జావా నార్ స్టడింగ్ పైథాన్. సో వి అనేది జావా అవ్వకూడదు, పైథాన్ అవ్వకూడదు, కాబట్టి ఇంకేమవ్వాలి C++. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ నైదర్ స్టడింగ్ ద సేమ్ కోర్స్ యాజ్ డబ్ల్యూ నార్ స్టడింగ్ జావా. సో ఎక్స్ అనేది జావాని చదవదు, అలాగే ఇంకేంటని చెప్తున్నారు, డబ్ల్యూతో కూడా చదవదు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ బోత్ ఆర్ అండ్ వై ఆర్ స్టడింగ్ ద సేమ్ కోర్స్. ఆర్ వై అనేది సేమ్ కోర్స్ అయి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ యూ ఈ స్టడింగ్ ద సేమ్ కోర్స్ యాజ్ వై. యూ అనేది ఏమవ్వాలి, వైతో చదవాలంటే మొత్తం వీళ్ళు ముగ్గురు ఉండాలి. అంటే ఇక్కడ నేను ఇక్కడ నేను అరేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకరు వచ్చేసారు. మనకి ఈ ముగ్గురు అరేంజ్ చేస్తే 4 members అయిపోతారు, మనకు ఉండాల్సిన 2 కానీ 3 కానీ. కాబట్టి సో అయితే ఆర్ వై యూ అనేది జావా అయి ఉండాలి, లేదా వి కామన్. ఆర్ వై యూ అనేది పైథాన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎస్ ఈజ్ నైదర్ స్టడింగ్ ద సేమ్ కోర్స్ యాజ్ ఎక్స్ నాట్ స్టడింగ్ పైథాన్. సో ఎస్ అనేది పైథాన్ అవ్వకూడదు, అలాగే ఎక్స్ ఉన్న దాంట్లో ఉండకూడదు, కాబట్టి ఎస్. సో అంటే ఖచ్చితంగా ఎక్స్ ఇక్కడ ఉండాలి. సో నెక్స్ట్ అలాగే ఎస్ అనేది ఎక్స్తో ఉండకూడదు, పైథాన్ అవ్వకూడదు, కాబట్టి ఎక్స్ అనేది ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎక్స్ అనేది జావా అవ్వకూడదు అని చెప్పున్నారు, కాబట్టి ఎక్స్. నెక్స్ట్ సో ఎస్ అనేది మనకి ఏమని చెప్పున్నారు, ఎస్ ఈజ్ నైదర్ స్టడింగ్ సేమ్ కోర్స్ యాజ్ ఎక్స్ నాస్ పైథాన్ అని చెప్పారు, కాబట్టి ఎస్. నెక్స్ట్ TW అనేది డిఫరెంట్ కోర్సెస్ అయి ఉండాలి, జావా అవ్వకూడదు. సో జావా అవ్వకూడదు అని చెప్పారు, కానీ ఇక్కడ 3 అయిపోయినాయి. అంటే ఖచ్చితంగా మనం ఏటి అరేంజ్ చేయాలి, కాబట్టి ఇందులో ఒకరు, ఇందులో ఇద్దరు, అందులో TW వచ్చేస్తారు, కాబట్టి ఇది ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఎక్స్ ఈజ్ నైదర్ స్టడింగ్ ద సేమ్ కోర్స్ యాజ్ డబ్ల్యూ నాట్ స్టడింగ్ విత్ జావా. అంటే ఎక్స్ అనేది డబ్ల్యూతో చదవకూడదు, కాబట్టి డబ్ల్యూ అండ్ టీ. సో ఇది మనకి అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and thus form a group. Which one of the following doesn't belong to that group? సో TX అనేది సేమ్ కోర్స్, అలాగే WR అనేది డిఫరెంట్ కోర్స్, US అనేది డిఫరెంట్, సో అలాగే YV అనేది కూడా డిఫరెంట్, నెక్స్ట్ RS అనేది కూడా డిఫరెంట్. అన్ని డిఫరెంట్ కోర్సెస్, TX మాత్రమే సేమ్ కోర్స్ అవుతుంది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ అరేంజ్మెంట్. సో W స్టడీయింగ్ C++. చూద్దాం. సో W అనేది C++ కదా, సో కరెక్ట్. బోత్ W అండ్ S ఆర్ స్టడీయింగ్ ద సేమ్ కోర్స్. WS అనేది సేమ్ కోర్సా, సో WS సేమ్ కోర్స్, సో కరెక్ట్. నెక్స్ట్ S ఈ స్టడీయింగ్ ద సేమ్ కోర్స్ విత్ ఓన్లీ 1 person. S అనేది ఓన్లీ 1 personతో మాత్రమే చదువుతుందని చెప్తున్నారు, కానీ 2 persons. సో అంటే ఏమవుతుంది, ఓన్లీ 1 and 2. సో ఓన్లీ 1 and 2 అనేది ఆప్షన్ డీలో ఉంది, కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ స్టడీస్ ద సేమ్ కోర్స్ యాజ్ ఎక్స్. సో ఎక్స్తో ఇంకా ఎవరు చదువుతున్నారు అని అంటున్నారు. సో ఎక్స్తో ఎవరు చదువుతున్నారు, ఇంకా టీ కదా. సో టీ అనేది మనకి, సో టీ అనేది లేదు, టీ అనేది ఎందులో చదువుతుంది, పైథాన్ కదా. సో ద వన్ హూ స్టడీస్ పైథాన్, అంటే ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పర్సన్ స్టడీయింగ్ C++. ఎవరు చదువుతున్నారు అని అంటున్నారు. సో C++ ఎవరు చదువుతున్నారు, VSW. సో VSW కాబట్టి సో మనకి ఏమవ్వాలి, సో మనకి ఇక్కడ VS ఉంది కాబట్టి VS, సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ. వై C++ అంటున్నారు, చూద్దాం. సో వై C++, సో వై అనేది C++ కాదు. సో వై అనేది C++ కాదు. నెక్స్ట్ ఎక్స్ పైథాన్, ఎక్స్ అనేది పైథానా కాదని చూద్దాం. కాంబినేషన్ ట్రూ అవ్వాలి కదా. సో ఎక్స్ అనేది ఎక్స్ పైథాన్ అవుతుంది, కాబట్టి
ఎక్స్ పైథాన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9 persons are working in 3 different departments, HR, customer care and support. సో 9 persons 3 different departments లో వర్క్ చేస్తారు. HR అలాగే కస్టమర్ కేర్, నెక్స్ట్ సపోర్ట్. సో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ అట్లీస్ట్ 2 persons అండ్ అట్మోస్ట్ 4 persons. అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 ఉండాలి, అలాగే అట్మోస్ట్ 4 అంటే మాక్సిమం 4. అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. 2 కంటే తక్కువ ఉండకూడదు, 4 కంటే ఎక్కువ ఉండకూడదు. సో నెక్స్ట్ ఏ వర్క్స్ ఇన్ కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్. ఏ అనేది కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది. ఈ అండ్ ఎఫ్ డు నాట్ వర్క్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఈ ఎఫ్ సేమ్ అవ్వకూడదు. సో డి అండ్ జీ వర్క్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్ బట్ నాట్ ఇన్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ లో వర్క్ చేయదు డీజీ అనేది. సో అయితే కస్టమర్ అయి ఉండాలి లేదా సపోర్ట్ లో అయినా అయి ఉండాలి. నెక్స్ట్ బి వర్క్స్ విత్ ఓన్లీ 1 person బట్ నాట్ విత్ ఏ. బి అనేది ఓన్లీ 1 person తో వర్క్ చేస్తుంది అంటే, కానీ ఏతో కాదు అంటే ఖచ్చితంగా బి 1 person తో అయి ఉండాలి. సో ఇక్కడ బి 1 person తో ఏతో అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి సో బి ఇక్కడైనా తీసుకోవచ్చు, 1 person ఇక్కడైనా కూడా తీసుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరు మాత్రమే ఉండాలి ఆ డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ బి డజంట్ వర్క్ ఇన్ సపోర్ట్ డిపార్ట్మెంట్. బి సపోర్ట్ డిపార్ట్మెంట్ అవ్వకూడదు అంటే ఓకే. నెక్స్ట్ సి అండ్ ఈ వర్క్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ బట్ నాట్ విత్ జి. సో సిఈ సేమ్ డిపార్ట్మెంట్ జీతో అవ్వకూడదు కాబట్టి సిఈ. సో సిఈ సేమ్ జీతో అవ్వకూడదు కాబట్టి సిఈ. నెక్స్ట్ ఐ అండ్ ఎఫ్ వర్క్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్ బట్ నాట్ ఇన్ కస్టమర్ డిపార్ట్మెంట్. సో ఐఎఫ్ సేమ్ అయి ఉండాలి కానీ కస్టమర్ అవ్వకూడదు అంటే సపోర్ట్. సో కస్టమర్ అవ్వకూడదు అంటే సపోర్ట్. సో నెక్స్ట్ ఈ అండ్ ఎఫ్ డు నాట్ వర్క్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్. ఈఎఫ్ సేమ్ డిపార్ట్మెంట్ అవ్వకూడదు కానీ ఇక్కడ ఈఎఫ్ సేమ్ డిపార్ట్మెంట్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా తీసేద్దాం. సో ఇక్కడ చూస్తే ఈఎఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో 1 2 3 4 5 6 7 8. ఇంకొక పర్సన్ ఎవరు? సో ఏ వచ్చున్నారు, బి వచ్చున్నారు, సి డి ఈఎఫ్జిహెచ్. సో అంటే బిహెచ్ అనేది ఒకే డిపార్ట్మెంట్ లో ఉంటాయి. సో ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. విచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఏ డిపార్ట్మెంట్ కి హైయెస్ట్ నెంబర్ 4 persons ఉన్నారు. దేనికి? సపోర్ట్ కదా. సో సపోర్ట్ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ విత్ ఏ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఏతో సేమ్ డిపార్ట్మెంట్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు? ఏతో సేమ్ డిపార్ట్మెంట్ సిఈ కదా. ఏతో సేమ్ డిపార్ట్మెంట్ లో సిఈ. సో సిఈ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎఫ్ వర్క్స్ ఇన్ డాష్ డిపార్ట్మెంట్. ఎఫ్ అనేది ఏ వర్క్ తో ఎఫ్ అనేది ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది? సపోర్ట్ కదా. సో ఎఫ్ అనేది సపోర్ట్ డిపార్ట్మెంట్. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హెచ్ వర్క్స్ ఇన్ డాష్ డిపార్ట్మెంట్ అండ్ డాష్ విత్. సో హెచ్ అనేది ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది, ఎవరితో వర్క్ చేస్తుంది? సో హెచ్ అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో బితో. హెచ్ అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ బితో కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సో 7 persons వర్క్ ఇన్ ఏ కంపెనీ బట్ ఇన్ 3 different departments, హెచ్ఆర్, మార్కెటింగ్, అకౌంట్స్. సో 3 departments లో వర్క్ చేస్తారంట. హెచ్ఆర్, మార్కెటింగ్ అండ్ అకౌంట్స్. సో దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. ఈచ్ ఆఫ్ దెమ్ లివ్స్ ఇన్ డిఫరెంట్ సిటీస్ సచ్ యాజ్ గోవా, రాంచీ, మనాలి, ఢిల్లీ, వైజాగ్, జైపూర్ అండ్ ఊటీ. సో మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే నాట్ మోర్ దెన్ 3 persons వర్క్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. ముగ్గురు కంటే ఎక్కువ సేమ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయకూడదు. అంటే ముగ్గురు వర్క్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఓ వర్క్స్ ఇన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఓ అనేది అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుందంట. సో నెక్స్ట్ ద వన్ హూ లివ్స్ ఇన్ గోవా వర్క్స్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఎవరైతే గోవాలో ఉంటారో వాళ్ళు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలి. నెక్స్ట్ కే వర్క్స్ ఓన్లీ విత్ పి బట్ నాట్ ఇన్ మార్కెటింగ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. కే అనేది పితో మాత్రమే వర్క్ చేస్తుంది, మార్కెటింగ్ అవ్వకూడదు అంటే ఇక్కడ తీసుకోలేము ఎందుకంటే కే పి మాత్రమే ఉండాలి కాబట్టి అందులో. ఇంక ఇందులో ఎవరిని మనం ఇన్సర్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఎల్ వర్క్స్ విత్ ద వన్ హూ లివ్స్ ఇన్ జైపూర్. సో ఎల్ ఓ వర్క్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఎల్ ఓ డిఫరెంట్. ఎల్ అనేది ఏమంట జైపూర్ లో ఉన్న వాళ్ళతో వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్ నైదర్ లివ్స్
ఎల్ లివ్స్ ఇన్ నైదర్ గోవా నార్ ఇన్ ఢిల్లీ, సో ఢిల్లీ కూడా అవ్వకూడదు. ఎం వర్క్స్ విత్ వన్ హూ వర్క్స్ ఇన్ ఢిల్లీ, సో ఎం అనేది ఢిల్లీలో వర్క్ చేస్తున్న వాళ్ళతో ఉంటుందంట. ఎన్ డజంట్ లివ్ ఇన్ జైపూర్, సో ఎన్ అనేది జైపూర్ అవ్వకూడదు. సో నెక్స్ట్ నైదర్ ఎల్ నార్ పీ లివ్స్ ఇన్ రాంచీ ఆర్ వైజాగ్, ఎల్ కానీ పీ కానీ రాంచీ కానీ వైజాగ్ అవ్వకూడదు. ఎల్ డజంట్ లివ్ ఇన్ మనాలి అండ్ ఎం డజంట్ లివ్ ఇన్ వైజాగ్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మనకి ఎల్ వర్క్స్ విత్ ద వన్ హూ లివ్స్ ఇన్ జైపూర్, ఎల్ అనేది జైపూర్తో వర్క్ చేయాలి. ఎల్ అండ్ ఓల్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఎల్ లివ్స్ నైదర్ గోవా నార్ ఇన్ ఢిల్లీ, సో ఎల్ అనేది గోవా అవ్వకూడదు, అలాగే ఢిల్లీ అవ్వకూడదు అని చెప్పుకున్నారు. నెక్స్ట్ ఎం వర్క్స్ విత్ వన్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ, సో ఎం అనేది ఢిల్లీలో వర్క్ చేస్తున్న వాళ్ళతో ఉండాలంట. సో ఇప్పుడు ఎల్ ఢిల్లీ అవ్వకూడదు కాబట్టి నేను ఇక్కడ ఎల్ ఢిల్లీ తీసుకుని ఎం తీసుకుంటే కనుక మనకి ఎం అనేది ఏమని చెప్పున్నారు, ఎం అనేది డజంట్ లివ్ ఇన్ వైజాగ్ అని చెప్పున్నారు. సో ఇక్కడ మనకి ఏం చేద్దామంటే సో ఢిల్లీ ఎం అని అనుకుంది. సో ఎందుకంటే మనకి మొత్తం ఎంతమంది 7 కదా, 1 2 3 4 5 6 7 8 అయిపోతున్నారు. సో కానీ ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి సో ఎం ఢిల్లీని ఇక్కడే తీసుకుంటాం. సో ఢిల్లీ ఇక్కడ తీసుకుంటే కనుక సో ఎం వర్క్స్ ఇన్ ఢిల్లీ అని చెప్పున్నారు కదా. సో ఏం చేద్దామంటే మనం సో ఓని ఢిల్లీని తీసుకుని ఎం తీసుకుంటే సరిపోతుంది. సో 1 2 3 4 5 6 7 పర్సన్స్. సో నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, ఎల్ అనేది గోవా ఢిల్లీ అవ్వకూడదు. సో ఎం వర్క్స్ విత్ వన్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఎన్ డజంట్ లివ్ ఇన్ జైపూర్, సో ఎన్ అనేది జైపూర్ అవ్వకూడదు అంట. సో ఎన్ అనేది జైపూర్ అవ్వకూడదు. ఇంక ఎన్ జైపూర్ అవ్వకూడదు అంటే ఎన్ గోవానే కదా అయి ఉండాలి. నెక్స్ట్ నైదర్ ఎల్ నార్ పీ లివ్స్ ఇన్ రాంచీ నార్ వైజాగ్, ఎల్ కానీ పీ కానీ రాంచీ కానీ వైజాగ్ కానీ అవ్వకూడదు అంట. సో ఎల్ అనేది గోవా అవ్వకూడదు, ఢిల్లీ అవ్వకూడదు, రాంచీ అవ్వకూడదు, వైజాగ్ అవ్వకూడదు. సో ఇంక రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటి, ఊటీ కానీ మనాలి కానీ. సో ఎల్ అనేది మనాలి కూడా అవ్వకూడదు కాబట్టి ఎల్ అనేది ఊటీ. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ పర్సన్ అరేంజ్ చేసుకుందాం క్యూ. సో క్యూని తీసేసుకుందాం. నెక్స్ట్ ఎల్ డజంట్ లివ్ ఇన్ మనాలి, సో ఎల్ అనేది మనాలి అవ్వకూడదు అని చెప్పున్నారు. ఎం డజంట్ లివ్ ఇన్ వైజాగ్, సో ఎం అనేది వైజాగ్ అవ్వకూడదు. సో అలాగే ఎల్ కానీ పీ కానీ వైజాగ్, ఎం వైజాగ్ అవ్వకూడదు, ఎల్ పీ అవ్వకూడదు కాబట్టి కే అనేది వైజాగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ చెప్పారు మనకి, సో పి అనేది రాంచీ కూడా అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి ఎం అనేది రాంచీ అవుతుంది. ఇంక రిమైనింగ్ సిటీ అనేది ఏముందో అదే తీసుకుంటాం. ఇంకేముంది మనాలి కదా, సో మనాలి. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో డాష్ వర్క్స్ విత్ క్యూ, క్యూతో ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎల్ కానీ ఎన్ కానీ. సో అండ్ డాష్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అయి ఉండాలి. అంటే ఎల్ ఎన్ కూడా అవుతుంది, ఎన్ అకౌంట్స్ కాదు కాబట్టి ఎల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ ట్రూ, సో ఏది కరెక్ట్, ఎన్ ఎల్ అండ్ క్యూ వర్క్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో ఎన్ ఎల్ క్యూ అనేది మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో ఓకే. నెక్స్ట్ ఎన్ వర్క్స్ విత్ వన్ హూ లివ్స్ ఇన్ వైజాగ్, ఎన్ అనేది వైజాగ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళతో ఉంటుందని చెప్తున్నారు కానీ కాదు. సో సెకండ్ది అవ్వదు. నెక్స్ట్ ఎం అండ్ క్యూ వర్క్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సో ఎం అండ్ క్యూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంట. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కరెక్ట్. అంటే ఏమవుతుంది 1 and 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఓన్లీ 1 and 3 అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద వన్ హూ లివ్స్ ఇన్ డాష్ వర్క్స్ ఇన్ అకౌంట్ డిపార్ట్మెంట్స్. సో అకౌంట్ డిపార్ట్మెంట్స్ లో ఎవరు వర్క్ చేస్తున్నారో చూద్దాం. సో అకౌంట్ డిపార్ట్మెంట్స్ లో ఓ ఢిల్లీ ఎం రాంచీ. సో ఢిల్లీలో వర్క్ చేస్తున్న వాళ్ళు అలాగే రాంచీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి సో బోత్ సి అండ్ డి, ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరు ఉన్నారో చెక్ చేద్దాం. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఎన్ ఎల్ క్యూ కదా, సో ఎన్ ఎల్ క్యూ. సో ఇక్కడ ఎన్ ఎల్ క్యూ ఎన్ క్యూ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ పర్సన్స్ అండ్ సిటీ ఆర్ రిలేటెడ్ టు వన్ అనదర్ ఇన్ సమ్ వే, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఎన్ గోవా ఇచ్చున్నారు చూద్దాం. సో ఎన్ గోవా సేమ్. నెక్స్ట్ ఎం రాంచీ, సో ఎం రాంచీ కరెక్ట్. సో ఎందుకంటే ఎం రాంచీ ఉంది. సో నెక్స్ట్
కే మనాలి. సో కే మనాలి అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో కే అనేది మనాలి అవ్వట్లేదు. నెక్స్ట్ ఎల్ ఊటీ. సో ఎల్ అనేది ఊటీ అవుతుంది. ఓకే. సో అన్నీ కూడా సేమ్, ఏ కంట్రీ ఏ సిటీ నుంచి వచ్చినాయి ఇచ్చున్నాడు, కే అనేది కాదు కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద ఆడ్ వన్. నెక్స్ట్ 8 persons live in 3 different cities, జైపూర్, ముంబై, ఢిల్లీ. సో 8 persons అనేవాళ్ళు 3 cities లో ఉంటారంట, జైపూర్, ముంబై అండ్ ఢిల్లీ. సో నెక్స్ట్ అట్మోస్ట్ 3 persons live in city. అట్మోస్ట్ 3 అంటే మాక్సిమం 3. సో 3 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఎవరెవరు ఏ సిటీలో ఉంటారో వాళ్ళని అరేంజ్ చేయాలి. సో రంజన్ అండ్ సోహన్ లివ్ ఇన్ ద సేమ్ సిటీ. రంజన్, సోహన్ అనే వాళ్ళు సేమ్ సిటీ అవ్వాలి. సో రాజ్, శామ్ లివ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ అండ్ నైదర్ ఆఫ్ దెమ్ లివ్స్ ఇన్ ముంబై. సో రాజ్, శామ్ అనే వాళ్ళు ముంబై అవ్వకూడదు, డిఫరెంట్ అయి ఉండాలి. సియా లివ్స్ ఇన్ ముంబై. సో సియా అనే వాళ్ళు ముంబైలో ఉండాలి. రంజన్ అండ్ జాక్ డు నాట్ లివ్ ఇన్ ఢిల్లీ. సోహన్ డజంట్ లివ్ ఇన్ ద సేమ్ సిటీ యాజ్ సియా. సో సోహన్ అనే వాళ్ళు సియాతో ఉండకూడదు కాబట్టి రాజన్, సోహన్ అనే వాళ్ళు సేమ్ సిటీ కాబట్టి సో రాజన్, సోహన్ అయితే జైపూర్లో ఉండాలి, లేదు అని అంటే ఢిల్లీలో ఉండాలి. ఎందుకంటే సోహన్ అనే వాళ్ళు సియాతో ఉండకూడదు కాబట్టి ఇది పాసిబిలిటీ అవుతుంది. సో సియా. సో మనకి అట్మోస్ట్ 3, మాక్సిమం 3 ఉండాలి. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నారు మనకి, జాక్ అండ్ రీతా లివ్ ఇన్ ద సేమ్ సిటీ. సో శామ్ లివ్స్ విత్ ఓన్లీ 2 persons. సో శామ్ అనే వాళ్ళు ఓన్లీ 2 persons తో ఉండాలి. జాక్ అండ్ రీతా లివ్ ఇన్ ద సేమ్ సిటీ. జాక్ అలాగే రీతా అనే వాళ్ళు సేమ్ సిటీ అయి ఉండాలి. రాజ్ అండ్ శామ్ లివ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ అండ్ నైదర్ ఆఫ్ దెమ్ లివ్స్ ఇన్ ముంబై. ఇద్దరు ముంబై కూడా అవ్వకూడదు. సో రాజ్, శామ్ అనే వాళ్ళు డిఫరెంట్ సిటీస్ లో ఉండాలి అని చెప్పారు. సో రాజ్, శామ్ అన్నారు కదా, ఇక్కడ శామ్ ని తీసుకుందాం, ముంబై అవ్వకూడదు కాబట్టి రాజ్ అనుకుందాం. సో ఇక్కడ శామ్ ని తీసుకుందాం, ఇక్కడ రాజ్ అనుకుందాం. సో ఎందుకంటే శామ్ అనేది ఓన్లీ 3 persons తో ఉండాలి, 2 persons తో ఉండాలి అని చెప్పారు. సో నెక్స్ట్ సియా లివ్స్ ఇన్ ముంబై. రంజన్ అండ్ జాక్ డు నాట్ లివ్ ఇన్ ఢిల్లీ. సో రంజన్ అలాగే జాక్ అనే వాళ్ళు ఢిల్లీలో ఉండకూడదు. సో ఇది తీసుకుందాం. రంజన్ మనకి ఏం చెప్పారు, జాక్ కూడా ఢిల్లీలో ఉండకూడదు కాబట్టి జాక్ ఇక్కడ తీసుకుందాం. సో నెక్స్ట్ జాక్ అండ్ రీతా లివ్ ఇన్ ద సేమ్ సిటీ. జాక్ అండ్ రీతా లివ్ ఇన్ ద సేమ్ సిటీ. సో మనకి మొత్తం ఎంతమంది 8 persons కదా చెప్పున్నారు, ఇంక రిమైనింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసుకుందాం. సో మోహిత్. ఇది మనకి అరేంజ్మెంట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. మోహిత్ లివ్స్ ఇన్ డాష్ విత్ డాష్. సో మోహిత్ అనే వాళ్ళు రాజ్తో ఉంటారు, అది కూడా ఢిల్లీ. సో రాజ్, ఢిల్లీ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇన్ జైపూర్. సో జైపూర్లో ఎవరున్నారు, సో జైపూర్లో రంజన్, సోహన్, శామ్. సో జైపూర్లో రంజన్, సోహన్, శామ్. సో మనకి ఇక్కడ సోహన్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ రిలేటెడ్ టు వన్ అనదర్ ఇన్ సమ్ వే, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. రాజ్, జాక్, రీతా. రాజ్, జాక్, రీతా. నెక్స్ట్ శామ్, రంజన్. నెక్స్ట్ శామ్, రంజన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక రంజన్, శామ్ ఒక దాంట్లో, జాక్, రీతా ఒక దాంట్లో, రాజ్ మాత్రం వీళ్ళిద్దరూ ముగ్గురు ఉన్న దాంట్లో ఉన్నారు, రాజ్ మాత్రం డిఫరెంట్ దాంట్లో ఉన్నాడు కాబట్టి సో రాజ్ అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ డెఫినెట్లీ ఫాల్స్. మోహిత్ లివ్స్ ఇన్ ఢిల్లీ. సో డెఫినెట్లీ ఫాల్స్ అన్నాడు. సో ఇన్కరెక్ట్. మోహిత్ అనేవాడు ఢిల్లీలోనే కదా ఉన్నాడు, సో అది కరెక్ట్ అవుతుంది. శామ్ అండ్ సోహన్ లివ్స్ ఇన్ ద సేమ్ సిటీ. శామ్, సోహన్ సేమ్ సిటీలో ఉన్నారో లేదో చెక్ చేద్దాం. సో శామ్, సోహన్ సేమ్ సిటీ, సో కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ 2 persons లివ్స్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో 2 persons కరెక్ట్. రీతా డజంట్ లివ్ ఇన్ జైపూర్. రీతా అనేవాళ్ళు జైపూర్లో లేరు అని చెప్తున్నారు, కానీ రీతా అనేవాళ్ళు ముంబైలో ఉన్నారు. సో కరెక్ట్ ఇది కూడా. రాజ్ అండ్ మోహిత్ డు నాట్ లివ్ ఇన్ ద సేమ్ సిటీ. కానీ రాజ్, మోహిత్ సేమ్ సిటీలోనే ఉన్నారు. సో డు నాట్ లివ్ విత్ ఇన్ సేమ్ సిటీ అన్నారు కాబట్టి ఆప్షన్ ఈ ఇస్ ద ఆడ్ వన్. నెక్స్ట్ జాక్ లివ్స్ ఇన్ డాష్ వేరే టోటల్ పర్సన్స్ లివ్. జాక్ అనే వాళ్ళు, సో జాక్ అనే వాళ్ళు ముంబైలో ఉన్నారు, మొత్తం 3 persons. జాక్ అనే వాళ్ళు ముంబై, మొత్తం 3 persons కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్
సో 7 persons స్టడీ ఇన్ 3 different schools among DAV, DSP, BVM. సో 7 persons ఉన్నారు, డిఫరెంట్ స్కూల్స్ లో చదువుతారంట. DAV అనే ఒక స్కూల్, DSP అనే ఒక స్కూల్, BVM అనే ఒక స్కూల్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. అట్లీస్ట్ 2 అండ్ అట్మోస్ట్ 3. అట్లీస్ట్ 2 అంటే మినిమం 2, అట్మోస్ట్ 3 అంటే మాక్సిమం 3. సో మినిమం 2 ఉండాలి, మాక్సిమం 3 అంటే 2 కానీ 3 కానీ ఉండాలి ఒక్కొక్క స్కూల్లో. సో నెక్స్ట్ మిగతా స్టడీస్ ఇన్ డిఎస్పి. మిగతా అనేవాళ్ళు డిఎస్పి స్కూల్లో చదువుతారు. పి అండ్ కియా స్టడీ ఇన్ డిఫరెంట్ స్కూల్స్. కియా డజన్ స్టడీ ఇన్ డిఏవి. సో కియా అనేది డిఏవి అవ్వకూడదు అండ్ పియా డజన్ స్టడీ ఇన్ డిఎస్పి. సో రాజ్ స్టడీస్ విత్ ఓన్లీ 1 person. రాజ్ అనేవాళ్ళు ఓన్లీ 1 person తో చదువుతారు. రాజ్ స్టడీస్ నైదర్ విత్ పియా నార్ విత్ మీతా. సో రాజ్ అనేవాళ్ళు పియాతోని చదవకూడదు, మీతాను చదవకూడదు. కాబట్టి అయితే రాజ్ బిఏవి అయి ఉండాలి ఇంకొక పర్సన్తో, లేదు అని అంటే రాజ్ డిఏవి అయి ఉండాలి ఇంకొక పర్సన్తో. నెక్స్ట్ రీచా అండ్ ప్రేమ స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్ బట్ నాట్ ఇన్ డిఏవి. సో రీచా అలాగే ప్రేమ సేమ్ స్కూల్, డిఏవి అవ్వకూడదని చెప్పారు కాబట్టి డిఎస్సి. రీచా అలాగే ప్రేమ. సో రీచా అండ్ ప్రేమ అనే వాళ్ళు సేమ్ స్కూల్లో చదవాలి, డిఏవి కాదు కాబట్టి సో రీచా ప్రేమ ఇక్కడ తీసుకోవచ్చు. పూజ డజన్ స్టడీస్ విత్ పియా. పూజ అనే వాళ్ళు పియాతో చదవకూడదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పియా అండ్ కియా స్టడీ ఇన్ డిఫరెంట్ స్కూల్స్. కియా అనేది డిఏవిలో చదవదంట. సో డిఏవిలో చదవదు కాబట్టి ఇక్కడే తీసుకోవాలి, ఎందుకంటే అట్మోస్ట్ 3 ఉండాలి. పియా డజన్ స్టడీ ఇన్ డిఎస్పి కాబట్టి పియా. సో ఇక్కడ చూస్తే కియా అనే వాళ్ళు ఎందులో చదవరు అని చెప్పున్నారు, డిఏవిలో చదవరు. సో అంటే కియా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ నైదర్ విత్ పియా నార్ విత్ రీచా అండ్ ప్రేమ స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్. పూజ డజన్ స్టడీ విత్ పియా. సో పూజ అనే వాళ్ళు పియాతో చదవరంట. అంటే మనకి ఇక్కడ మొత్తం 7 కదా. సో 1 2 3 4 5 6. సో సెట్ అవ్వట్లా. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీచా ప్రేమని అరేంజ్ చేద్దాం. సో ఈ పాసిబిలిటీ అవ్వట్లేదు. సో అయితే రీచా ప్రేమ ఇక్కడ ఉండాలి, లేదా ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే బీవీఎం స్కూల్లో అయినా ఉండాలి. సో రీచా ప్రేమ, సో రాజ్. సో ఇక్కడ ఇంకేం చెప్పున్నారు, పియా కియా స్టడీ ఇన్ డిఫరెంట్ స్కూల్, కియా డజన్ స్టడీ ఇన్ డిఏవి. సో అంటే కియా. సో నెక్స్ట్ పియా డజన్ స్టడీ ఇన్ డిఎస్పి. పియా అనేది డిఎస్పి అవ్వదు కాబట్టి సో పియా. నెక్స్ట్ రాజ్ స్టడీస్ విత్ నైదర్ పియా నార్ విత్ మీతా. సో పియాతోని అలాగే మీతాతోని అవ్వకూడదంట. నెక్స్ట్ సో ఇక్కడ చెక్ చేద్దాం ఇంకేం కండిషన్స్ ఇచ్చారు. సో పియా డజన్ స్టడీ ఇన్ డిఎస్పి. సో పియా అనే వాళ్ళు డిఎస్పి అవ్వకూడదు కాబట్టి పియా ఇక్కడ తీసుకుందాం అని అనుకోండి. సో అప్పుడు ఇంకేమవుతుంది, కియా డజన్ స్టడీ ఇన్ డిఏవి. సో కియా డజన్ స్టడీ ఇన్ డిఏవి అని చెప్పుకున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ కియా డజంట్ స్టడీ ఇన్ డిఏవి అన్నారు కాబట్టి కియాని ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ పూజ డజన్ స్టడీ విత్ పియా అని చెప్పున్నారు కాబట్టి పూజ ఇక్కడ తీసుకున్నాం. సో మొత్తం 1 2 3 4 5 6 7. సో ఈ పాసిబిలిటీ అవుతుంది, ఇది అవ్వదు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. డాష్ అండ్ డాష్ స్టడీస్ ఇన్ బీవీఎం. సో బీవీఎం స్కూల్లో రీచా ప్రేమ పియా. సో రీచా ప్రేమ పియా. సో అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ ట్రూ. సో రాజ్ స్టడీస్ ఇన్ డిఏవి. సో రాజ్ అనే వాళ్ళు డిఏవి. సో కరెక్ట్. నెక్స్ట్ కియా స్టడీస్ ఇన్ బీవీఎం. సో కియా అనే వాళ్ళు బీవీఎం అని చెప్తున్నారు, కియా బీవీఎం కాదు. సో సెకండ్ అవ్వదు. రీచా స్టడీస్ ఇన్ డిఎస్పి. సో రీచా అనే వాళ్ళు డిఎస్పిలో చదువుతున్నారు, కాదు. సో ఓన్లీ 1 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ ఫాల్స్. సో డెఫినెట్లీ ఫాల్స్ ఏంటని అడుగుతున్నారు. రీచ్ అండ్ మీతా స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్. రీచ్ అండ్ మీతా సేమ్ స్కూల్ కాదు. సో మనకు అడిగింది ఏంటి, డెఫినెట్లీ ఫాల్స్ కదా, ఇది ఫాల్స్. నెక్స్ట్ మీతా అండ్ కియా స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్. మీతా అండ్ కియా సేమ్ స్కూల్ కాబట్టి అది కరెక్ట్, మనకి ఫాల్స్ అడుగున్నాడు. నెక్స్ట్ పూజ అండ్ రాజ్ స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్. సో పూజ రాజ్ సేమ్ స్కూల్ అంటే మనకి ఫాల్స్ ఏమవుతుంది, ఓన్లీ 1 అవుతుంది. సో ఓన్లీ 1 అనేది ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టడీస్ ఇన్ డిఎస్పి. సో డిఎస్పిలో ఎవరు చదువుతున్నారు, సో డిఎస్పిలో మీతా కియా. సో మీతా కియా కాబట్టి సో కియా ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ డాష్ స్టడీస్ ఇన్ బీవీఎం అండ్ డాష్ స్టడీస్ ఇన్ డిఏవి. బీవీఎంలోని డిఏవిలో, బీవీఎంలో చదివే వాళ్ళు చూద్దాం. సో బీవీఎంలో చదివే వాళ్ళు రీచా, పేమా, పియా. సో ఫస్ట్ అది చెక్ చేద్దాం. ఇక్కడ మనకి రీచా, పేమ, అలాగే పియా. నెక్స్ట్ డాష్ స్టడీస్ ఇన్ డిఏవి. సో డిఏవి చెక్ చేద్దాం. సో డిఏవిలో రాజ్, పూజ. సో రాజ్, పూజ డిఏవి. సో ఇది అవ్వదు. సో కియా లేదు. సో రీచా, పియా కాదు. సో నెక్స్ట్ పేమ, రాజ్. సో పేమ, రాజ్ అవుతారు కాబట్టి సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9 persons స్టడీ ఇన్ 3 different schools. సో 9 persons ఉన్నారంట, 3 different schools, డిఎస్పి, అలాగే ఏబిసి, అలాగే కేయువి. సో దీన్ని బేస్ చేసుకుని చూద్దాం ఏమి ఇచ్చారు. సో మనకి అట్లీస్ట్ 2 అండ్ అట్మోస్ట్ 4 persons. సో అట్లీస్ట్ 2 అంటే మినిమం 2, అట్మోస్ట్ 4 అంటే మాక్సిమం 4, అంటే 2, 3, 4 ఉండొచ్చు. సో నెక్స్ట్ పాయల్, జియా, జ్యోతి స్టడీ ఇన్ డిఫరెంట్ స్కూల్స్. ప్రియా స్టడీస్ ఇన్ ఏబిసి. సో ప్రియా అనే వాళ్ళు ఏబిసిలో చదువుతారంట. ఓన్లీ 2 persons స్టడీ ఇన్ ఏబిసి. సో ఏబిసిలో ఓన్లీ 2 persons మాత్రమే ఉండాలి. రియా అండ్ ఇష్తా స్టడీస్ ఇన్ ద సేమ్ స్కూల్. సో రియా, ఇష్తా సేమ్ స్కూల్ అని చెప్పారు కాబట్టి అయితే రియా, ఇషిత కేయువి అయి ఉండాలి. లేదు అని అంటే రియా, ఇషిత డిఎస్పి అయి ఉండాలి. సో ఇది. నెక్స్ట్ భూమి అండ్ శామ్ స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్ బట్ నాట్ విత్ రియా. సో భూమి, శామ్ సేమ్ స్కూల్ అయి ఉండాలి కానీ రియాతో అవ్వకూడదు కాబట్టి సో భూమి అలాగే శామ్. ఇక్కడ రియాతో అవ్వకూడదు కాబట్టి భూమి అండ్ శామ్. యుగ్ స్టడీస్ నైదర్ ఇన్ ద సేమ్ స్కూల్ యాజ్ శామ్ నార్ డిఎస్పి. సో శామ్తో చదవకూడదు, అలాగే డిఎస్పి అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి యుగ్ ఇక్కడైనా ఉండొచ్చు. సో అలాగే డిఎస్పి, శామ్ అవ్వకూడదు కాబట్టి యుగ్ ఇక్కడ. నెక్స్ట్ నైదర్ జియా నార్ జ్యోతి స్టడీస్ ఇన్ ఏబిసి. జియా కానీ జ్యోతి కానీ ఏబిసి అవ్వకూడదు అంట. జియా, జ్యోతి ఏబిసి అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఇవి రెండు అయి ఉండాలి. సో ఇక్కడ పాయల్. సో ఇక్కడ పాయల్ రావాలి కానీ పాయల్ వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ జియా డజన్ స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్ యాజ్ రియా. జియా అనేది రియా ఉన్న స్కూల్లో ఉండకూడదు కాబట్టి జియా. నెక్స్ట్ జ్యోతి. సో నెక్స్ట్ యుగ్ స్టడీస్ ఇన్ నైదర్ సేమ్ స్కూల్ యాజ్ శామ్ నార్ డిఎస్పి. సో శామ్తో ఉండకూడదు కాబట్టి ఇంకా యుగ్. సో మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ విత్ జ్యోతి. సో జ్యోతితో రియా, ఇష్తా, యుగ్. సో యుగ్ అవ్వచ్చు, ఇషిత అవ్వచ్చు కాబట్టి బోత్ ఆప్షన్స్ బి అండ్ సి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ స్టడీస్ ఇన్ డిఎస్పి. సో డిఎస్పిలో ఎవరు చదువుతారు అని అంటే కనుక భూమి కానీ, శామ్ కానీ, జియా. భూమి, శామ్, జియా అంటే ఏబిసి. ఆల్ ఆప్షన్స్ ఏబిసి. సో ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ ట్రూ. సో డెఫినెట్లీ ట్రూ. జియా అండ్ యుగ్ స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్. జియా అండ్ యుగ్ సేమ్ స్కూల్లో కాదు చూద్దాం. జియా, యుగ్ అనే వాళ్ళు సేమ్ స్కూల్ కాదు. సో ఫస్ట్ది డెఫినెట్లీ ట్రూ కాదు. నెక్స్ట్ యుగ్ అండ్ ప్రియా స్టడీ ఇన్ డిఫరెంట్ స్కూల్స్. సో యుగ్ అలాగే ప్రియా డిఫరెంట్ స్కూల్స్. యుగ్, ప్రియా సో డిఫరెంట్ స్కూల్సే కదా. సో కరెక్ట్. సో సెకండ్ది కరెక్ట్. పాయల్ అండ్ రియా ఆర్ స్టడీ ఇన్ సేమ్ స్కూల్. పాయల్, రియా సేమ్ స్కూల్ అని చెప్తున్నారు చూద్దాం. సో పాయల్, రియా సేమ్ స్కూల్ కాదు. సో అంటే మనకి ఏమవుతుంది, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. పాయల్ స్టడీస్ ఇన్ విచ్ స్కూల్. పాయల్ అనేది ఏ స్కూల్లో చదువుతుంది. సో పాయల్ అనేది ఏ స్కూల్, ఏబిసి స్కూల్. పాయల్ అనేది ఏబిసి. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సో 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 persons are alike in a certain way, manner and one is different. Select the one which is different. రియా, ఇషిత, యుగ్ ఇచ్చున్నారు చూద్దాం. రియా, ఇషిత, యుగ్. నెక్స్ట్ శామ్, జ్యోతి. నెక్స్ట్ జ్యోతి,
శామ్. సో వీళ్ళందరూ ఒకే స్కూల్, శామ్ మాత్రం డిఫరెంట్ స్కూల్ కాబట్టి శామ్ అనేది మనకి ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 11 స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ ఏ కోర్స్ అమాంగ్ బిఏ బిఎస్సి బీకామ్. సో 11 స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్ బిఏ అలాగే బిఎస్సి అండ్ బీకామ్. దీన్ని చూద్దాం. ఈచ్ కోర్స్ కెన్ హ్యావ్ ఏ మాక్సిమమ్ ఆఫ్ 4 అండ్ మినిమమ్ ఆఫ్ 3. మినిమం 3 ఉండాలి, మాక్సిమం 4 అంటే 3, 4 మాత్రమే ఉండాలి. టీ అండ్ పి ఆప్టెడ్ ఫర్ డిఫరెంట్ కోర్సెస్. పి ఆప్టెడ్ ఫర్ either బిఎస్సి ఆర్ బిఏ. సో పి అనేది ఏమవ్వాలి, బిఎస్సి కానీ బిఏ కానీ అయి ఉండాలి. ఓకే. డబ్ల్యూ ఆప్టెడ్ ఫర్ ఏ డిఫరెంట్ కోర్స్ ఫ్రమ్ వి. యూ అండ్ ఆర్ ఆప్టెడ్ ఫర్ ద సేమ్ కోర్స్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎస్. T and Y opted for the course having a minimum number of students. S and P opted for the same course but it is not BA. సో ఇక్కడ మనకు ఒక క్లూ పాయింట్ దొరికింది చూడండి. S and P opted for the same course but it is not BA. SP సేమ్ అయి ఉండాలి కానీ BA అవ్వకూడదు. మనకి అక్కడ ఫస్ట్ P opted for either BSc or BA, కానీ ఇక్కడ P BA అవ్వకూడదు అని చెప్పేశాడు కాబట్టి ఇంక P అనేది BSc అలాగే PS అనేది సేమ్ అయి ఉండాలి. V opted for BA. V అనేది B అంట. X and R opted for same course. సో X R అనేది సేమ్ కోర్స్ అయి ఉండాలి. U and V opted for the same course but it is not BCom. సో ఏమని చెప్పున్నారు, UV సేమ్ అయి ఉండాలంట కానీ BCom అవ్వకూడదు కాబట్టి సో UV. నెక్స్ట్ ZW opted for the same course but it is not BCom. ZW సో అయితే ZW BA అయి ఉండాలి లేదా ZW BSc అయి ఉండాలి. సో చూద్దాం. నెక్స్ట్ W ఆప్టెడ్ ఫర్ ఏ డిఫరెంట్ కోర్స్ ఫ్రమ్ వి. W అనేది వి కంటే డిఫరెంట్ కోర్స్ అయి ఉండాలి. ఓకే. యు అండ్ ఆర్ ఆప్టెడ్ ఫర్ సేమ్ కోర్స్. సో యూఆర్ అనేది సేమ్ అయి ఉండాలి అని చెప్పున్నారు. సో యూఆర్ అనేది సేమ్ అయి ఉంటే ఇక్కడ 5 అయిపోతుంది కానీ మనకి మాక్సిమం 4 కదా ఉండాలి. సో ఇది ఛాన్స్ లేదు. యూఆర్ సేమ్ కోర్స్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎస్. సో టీ అండ్ వై ఆప్టెడ్ ఫర్ సేమ్ కోర్స్ హ్యావింగ్ మినిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మినిమం నంబర్ ఇంక ఇందులోనే ఉండాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 వచ్చున్నారు. నెక్స్ట్ వి ఆప్టెడ్ ఫర్ బిఏ. ఎక్స్ అండ్ ఆర్ ఆప్టెడ్ ఫర్ సేమ్ కోర్స్. సో ఎక్స్ ఆర్ అనేది సేమ్ కోర్స్ అయి ఉండాలి. సో నెక్స్ట్ యూ అండ్ ఆర్ ఆప్టెడ్ ఫర్ సేమ్ కోర్స్ అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ ఆర్. నెక్స్ట్ జెడ్ అండ్ డబ్ల్యూ ఆప్టెడ్ ఫర్ సేమ్ కోర్స్ బట్ ఇట్ ఈస్ నాట్ బీకామ్. సో మనకి ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి మినిమం ఉండాలి అని చెప్పున్నారు కాబట్టి ఇందులో మనకి ఇంక రిమైనింగ్ ఎవరు మిగిలిపోయారో చూడండి. టీ అండ్ పి ఆప్టెడ్ ఫర్ డిఫరెంట్ కోర్సెస్. టీపీ డిఫరెంట్ అయి ఉండాలి. ఓకే. పి ఆప్టెడ్ ఫర్ either బిఎస్సి ఆర్ బిఏ. డబ్ల్యూ ఆప్టెడ్ ఫర్ ఏ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ వి. యూ అండ్ ఆర్ ఆప్టెడ్ ఫర్ ద సేమ్ కోర్స్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎస్. టీ అండ్ వై ఆప్టెడ్ for the course having minimum number of students. S and P opted for the same course but it is not BA. Next V opted for BA. So V అనేది BA. Next X and R opted for the same course. X are same course. U and V opted for the same course but it is not BCom. So Z and W opted for the same course but it is not BCom. Okay. So ఇంక రిమైనింగ్ ఏం మిగిలిపోయో చూద్దాం. PQ. సో మినిమం ఉండాలి అని చెప్పారు కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ బిఎస్సి. బిఎస్సి అనే వాళ్ళు PSZW కదా. సో వై అనేది బిఎస్సి కాదు కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ పేర్ ఆప్టెడ్ ఫర్ ద సేమ్ కోర్స్. సో సేమ్ కోర్స్ ఏది అని అంటున్నారు చూద్దాం. సో క్యూ అండ్ ఎస్. క్యూఎస్ సేమ్ కోర్సా కాదు. నెక్స్ట్ ఎస్వై అనేది సేమ్ కోర్సా కాదు. నెక్స్ట్ పిఎక్స్ సేమ్ కోర్సా. సో పిఎక్స్ కూడా మనకి సేమ్ కోర్స్ కాదు. నెక్స్ట్ క్యూయు సేమ్ కోర్సా అని అంటే క్యూయు సేమ్ కోర్స్ కాదు. సో నెక్స్ట్ విఎక్స్. సో విఎక్స్ అనేది మనకి సేమ్ కోర్స్ కాబట్టి ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్టెడ్ ఫర్ ఏ కోర్స్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కోర్స్ ఆప్టెడ్ బై పి. సో మనకి పి కంటే డిఫరెంట్ చూద్దాం. సో పితో ఎవరెవరు ఉన్నారో చూస్తే అది సరిపోతుంది. పితో SZW కాబట్టి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్స్ కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9 persons ఆర్ విజిటెడ్ 3 places గోవా, మాల్దీవ్స్ అండ్ థాయిలాండ్. సో 9 persons అనేవాళ్ళు 3 డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేస్తారంట. అవి ఏంటంటే గోవా, మాల్దీవ్స్ అండ్ థాయిలాండ్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి చూద్దాం కండిషన్స్.
అట్లీస్ట్ 2 persons బట్ నాట్ మోర్ దెన్ 4 persons. అట్లీస్ట్ 2 ఉండాలి, 4 కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 2, 3, 4. సో ఆర్ విజిటెడ్ నైదర్ గోవా నార్ థాయిలాండ్. ఆర్ గోవా థాయిలాండ్ అవ్వకూడదు కాబట్టి ఆర్ అనేది మాల్దీవ్స్. నెక్స్ట్ పి విజిటెడ్ గోవా బట్ నాట్ విత్ క్యూ. సో పి అనేది గోవాని విజిట్ చేస్తుంది కానీ క్యూతో కాదు. యూ విజిటెడ్ విత్ క్యూ బట్ నాట్ విత్ డబ్ల్యూ. యూ క్యూ అనేది సేమ్ అయి ఉండాలి. టీ అండ్ వి విజిటెడ్ డిఫరెంట్ ప్లేసెస్ బట్ నైదర్ ఆఫ్ దెమ్ విజిటెడ్ థాయిలాండ్. టీవీ అనేది డిఫరెంట్ అయి ఉండాలి కానీ థాయిలాండ్ అవ్వకూడదు. ఎక్స్ విజిటెడ్ మాల్దీవ్స్ బట్ నాట్ విత్ టీ కాబట్టి సో టీ. అలాగే టీవీ అనేది డిఫరెంట్ అవ్వాలి, థాయిలాండ్ అవ్వకూడదు. ఎస్ నైదర్ విజిటెడ్ విత్ గోవా నార్ విత్ యూ. ఎస్ అనేది గోవా అవ్వకూడదు కానీ యూతోని క్యూతోని అవ్వకూడదు అని చెప్పున్నాడు. సో యూ క్యూ సేమ్ ఉండాలి అని చెప్పారు కాబట్టి ఇందులో తీసుకుంటే 5 అయిపోతాయి కాబట్టి సో పిటిఆర్. సో మనకి ఇది వి కదా, సో వి ఆర్ఎక్స్వి. సో యూక్యూని చూద్దాం. సో అయితే యూక్యూ థాయిలాండ్ అయి ఉండాలి లేదా యూక్యూ గోవా అయినా అయి ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకొని చూద్దాం. సో ఆర్ విజిటెడ్ నైదర్ విత్ గోవా నార్ థాయిలాండ్. పి విజిటెడ్ గోవా బట్ నాట్ విత్ క్యూ. సో పి అనేది గోవా క్యూతో అవ్వకూడదు కాబట్టి ఇది అవ్వదు. సో నెక్స్ట్ ఇంకేం కండిషన్స్ ఇచ్చారు మనకి. యూ విజిటెడ్ విత్ క్యూ బట్ నాట్ విత్ డబ్ల్యూ. యూ అనేది క్యూతో అవ్వాలి కానీ డబ్ల్యూతో అవ్వకూడదు. సో నెక్స్ట్ టీ అండ్ వి విజిటెడ్ డిఫరెంట్ ప్లేస్ బట్ నైదర్ ఆఫ్ దెమ్ థాయిలాండ్. ఎక్స్ విజిటెడ్ మాల్దీవ్ బట్ నాట్ విత్ టీ. ఎస్ నైదర్ విజిటెడ్ గోవా నార్ విత్ యూ. సో ఎస్. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి డబ్ల్యూ. డబ్ల్యూ అనేది మనకి ఏమని చెప్పున్నారు. సో డబ్ల్యూ అనేది క్యూతోని యూతోని అవ్వకూడదు కాబట్టి డబ్ల్యూ. సో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ విజిటెడ్ అలాంగ్ డబ్ల్యూ. డబ్ల్యూతో టీపీ. సో పీ ఒకటి మాత్రమే ఉంది కాబట్టి సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. Next, 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and thus form a group. Which one of the following doesn't belong to that group? So odd one ni find out chal. PU ఇచ్చున్నారు చూద్దాం. సో PU different. సో నెక్స్ట్ అలాగే TR కూడా డిఫరెంట్ కంట్రీస్. నెక్స్ట్ WS కూడా మనకి డిఫరెంట్. నెక్స్ట్ అలాగే VQ. సో VQ అనేది కూడా డిఫరెంట్. నెక్స్ట్ XR. సో XR అనేది సేమ్ కాబట్టి సో సేమ్ కంట్రీలో ఉంది కాబట్టి XR అనేది ఆడ్ వన్. సో ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ విజిటెడ్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ ఎవరు విజిట్ చేస్తున్నారు. సో మాల్దీవ్స్ RXVS కదా, RXVS. సో RS అంటే ఓన్లీ 1 and 2. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్. డబ్ల్యూ విజిటెడ్ గోవా. సో డబ్ల్యూ అనేది గోవాని విజిట్ చేస్తుందో లేదో చూద్దాం. సో డబ్ల్యూ అనేది గోవాని విజిట్ చేస్తుంది. ఓకే, కరెక్ట్. ఎస్ విజిటెడ్ విత్ క్యూ. సో ఎస్ అనేది క్యూతో విజిట్ చేస్తుందంట. ఎస్ అనేది క్యూతో కాదు, సో అవ్వదు. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ విజిటెడ్ థాయిలాండ్. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ థాయిలాండ్ విజిట్ చేస్తారని చెప్తున్నారు. కరెక్ట్, ఎందుకంటే థాయిలాండ్లో ఓన్లీ 2. సో అంటే ఏ అండ్ సి అవుతుంది. బోత్ ఆప్షన్ సి అండ్ సి. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ వాజ్ విజిటెడ్ బై ద మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఎవరు విజిట్ చేస్తున్నారు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ని 4 persons మాల్దీవ్స్ కదా. సో మాల్దీవ్స్ అనేది ఆన్సర్ అయి ఉండాలి. సో మాల్దీవ్స్ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్.